Hi, my dear students. Welcome to the world of zoology and myself, Dr. Sai from Physics Wallah. My dear students, local languages లో మీ అందరికీ బయాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు ఆల్రెడీ వచ్చిన విషయం తెలిసిందే. సో దాంట్లో మన లోకల్ లాంగ్వేజ్ని మనం దీంట్లో కలుపుకుంటూ ఫిజిక్స్ వాళ్ళ మీ ముందుకు వచ్చిన విషయం ఆల్రెడీ మీ అందరికీ సుపరిచయమే. దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు మనం డైజెషన్ గురించి మాట్లాడటం అయిపోయింది, బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడటం కూడా అయింది. ఈ 2 చాప్టర్స్ ఫినిష్ చేసాం. అండ్ ఇవాళ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అట్ వన్ షాట్ ఫినిష్ చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మీరు డైజెషన్ అండ్ బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే కంటెంట్స్ ఫుల్గా చూసుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ 2 చాప్టర్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము మీ అందరి కోఆపరేషన్తో. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యూచర్ మెడికోస్, మై డియర్ డాక్టర్స్, మీ అందరికీ చెప్తున్నట్టుగానే ఒక చిన్న పాయింట్ రెగ్యులర్గా ఒక చిన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను చాప్టర్ యాజ్ యూజువల్గా యాజ్ ఇట్ ఈస్గా స్టార్ట్ చేస్తాను. మనం లోకల్ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ని మనం బేసిక్ కంటెంట్గా తీసుకుంటున్నాం. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి చాప్టర్స్ వైజ్ అన్ని చాప్టర్స్ని చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి చాప్టర్ హెడ్డింగ్, చాప్టర్ నేమ్, యూనిట్ నేమ్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ ఆ ఆర్డర్లో సిబిఎస్ఈ కంటెంట్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ చాప్టరే ఉంది, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఇది ఫస్ట్ ఇయర్లో సిబిఎస్ఈలో ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డులో ఇది మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ చదువుకుంటున్నాం. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే క్లాస్ 11 పిల్లలు కూడా వినొచ్చు, క్లాస్ 12 పిల్లలు ఎలాగో ఫాలో అవ్వచ్చు. ఇది దీని బేసిక్ అడ్వాంటేజ్. సో సెకండ్ ఇయర్ స్టేట్ బోర్డు చదువుతున్నటువంటి అందరూ ఫాలో అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ చదువుతున్న పిల్లలు కూడా ఈ చాప్టర్ని ఫాలో అవ్వచ్చు. అది దీని బేసిక్ అడ్వాంటేజ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, సబ్ చాప్టర్స్ కానీ లేదా సబ్ యూనిట్స్ కానీ సబ్ టాపిక్ నేమ్స్ కానీ ఏమైనా స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో సీక్వెన్స్ని బేస్ చేసుకుని వెళ్తాము. హెడ్డింగ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ రెండిట్లో ఏ హెడ్డింగ్ని ఫాలో అవుతామంటే స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న హెడ్డింగ్ని ఫాలో అవుతూ కంటెంట్ మాత్రం స్టేట్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ సిబిఎస్ఈ రెండిటి కంటెంట్ మనకి మిక్స్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ రావేమో అని అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మీరు 2 చాప్టర్స్ చూసే ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద వే వాట్ యూ ఎక్స్ప్రెస్డ్ ఆల్సో. సో సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ ఈ చాప్టర్లో వచ్చే బిట్స్ ఆన్సర్ చేయాలి అనేటువంటిది మెయిన్ మోటాగా పెట్టుకొని ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ టుడే హెడింగ్ ఏకలవ్య తెలుగు బ్యాచ్లో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే హ్యూమన్ ఫిజియాలజీలో మరి దీనికి కూడా దాని ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీలో ప్రతి చాప్టర్లోంచి మనం ఒక 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మినిమం నేను చెప్పేది 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీలోంచి మేజర్ షేర్ ఉంటుంది కాబట్టి ఆ హ్యూమన్ ఫిజియాలజీనే మనం స్టార్ట్ చేసుకోవడం నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే, ఇవాళ మనం కవర్ చేయబోతున్నటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రొడక్షన్, లింఫ్. లింఫ్ గురించి మాట్లాడడానికి ఐఎమ్ వెయిటింగ్ అండ్ వినడానికి మీరు కూడా వెయిటింగ్ అని అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ లింఫ్. ఈ టాపిక్ చాలా బాగుంటుంది లింఫ్ అనేది. అండ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, సర్క్యులేటరీ పాత్వేస్ గురించి మాట్లాడతాము. యానిమల్ కింగ్డమ్లో ఎలాంటి సర్క్యులేటరీ పాత్వేస్ ఉన్నాయో చూస్తాము. హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లింఫ్ చాలా మంచి టాపిక్ అండి. అండ్ కార్డియాక్ సైకిల్, డబుల్ సర్క్యులేషన్, రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ, హార్ట్. ప్రతిదానికి మనం హ్యూమన్ ఫిజియాలజీలో ఈ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెగ్యులేషన్ని స్టడీ చేస్తాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీ, వీన్సే కదా, క్యాపిలరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిలరీస్, ఇవన్నీ మాట్లాడతాం. అండ్ డిజార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా ఒక పర్సన్ చనిపోయి ఉన్నారు అని అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే, ఒకవేళ హార్ట్ ప్రాబ్లంతో ఆ పర్సన్ చనిపోతే హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడని ఒక అతను అంటారు. ఇంకొక ఆయన ఆ హార్ట్ ఫెయిల్ అయింది కాబట్టి చనిపోయారు అంటారు. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చింది ఆయనకు బాగా సివియర్గా, రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది అందుకని చనిపోయారు అంటారు. సో చెస్ట్ పెయిన్ వస్తే చనిపోరు కదా, హార్ట్ అటాక్ వచ్చినంత మాత్రం చనిపోరు కదా. సో జనరల్గా అక్కడ ఉండేటువంటి పర్సన్ ఒక మాట మాట్లాడతారు, అది హార్ట్ అటాక్ అనో లేకపోతే చెస్ట్ పెయిన్ అనో ఒక మాట యూజ్ చేస్తారు. ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ ఉన్నాయనుకోండి, ఒక స్నేక్ వచ్చింది, పాము రాగానే తాచుపాము వచ్చింది, కట్లపాము వచ్చింది అని అట్లా అనేస్తాం మనం. యాక్చువల్గా అది నిజంగా తాచుపాము ఏంటి, కోబ్రా, తాచుపాముకు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి, కట్లపాము ఏంటి అనేటువంటి విషయాలు సైంటిఫిక్గా కొంతమందికి తెలుస్తాయి, లేదా
ప్రాక్టికల్గా రోజు చూసేటువంటి వాళ్ళకి లేదా ఆ ఫీల్డ్స్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కట్లుంటే కట్లపాము, పడగుంటే తాచుపాము, ఇలా మనకి కొన్ని బ్లండర్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. కట్లుంటే కట్లపాము, పడగుంటే తాచుపాము, అట్లా ఉంటుంది కదా. అలాగ పర్సన్కి హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయారు అంటాం. అలా కాకుండా ఏంటి ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? దేన్ని మనం చెస్ట్ పెయిన్ అంటాము, దేన్ని హార్ట్ అటాక్ అంటాము, దేన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము, దేన్ని కార్డియో పల్మనరీ అరెస్ట్ అంటాము, దేన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, దేన్ని కన్జెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. దీంట్లో డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా? ఎంఐ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అంటే ఏంటి, యాంజినా పెక్టోరిస్ చెస్ట్ పెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడబోతున్నాం, డిజార్డర్స్లో మాట్లాడబోతున్నాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఏమై క్లియర్? లెట్ మీ మూవ్ ఇన్ టు ది కంటెంట్. ఓకే, సీ దిస్, వాట్ ఏ గ్రేట్ ఆర్గాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గాన్కి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. లైఫ్లో ఈ ఆర్గాన్ని చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. హ్యూమన్ ఫిజియాలజీ, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని చూసే మనం చాలా నేర్చుకోవచ్చు. ఆ ఆర్గాన్ అండి, ఏం ఆర్గాన్ అండి అదే ఆర్గాన్ అసలు. అబ్బాబాబాబా, ఆ 4 ఛాంబర్డ్ హార్ట్ డెవలప్ అవ్వటం, అది కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్యలో లంగ్స్ మధ్యలో వెళ్ళి కూర్చోవటం, దానిపైన స్టెర్నము, దాని వెనక వర్టిబ్రల్ కాలము, పక్కన రిబ్స్, ఇటు పక్కన లంగ్స్, మధ్యలో అది హ్యాపీగా అలా ఉండటము, మనల్ని హ్యాపీగా ఉంచేలా చేయటము. వాట్ ఏ వర్క్ ఇట్ ఈస్ డూయింగ్. రియల్లీ ట్రమెండస్ వర్క్. మామూలు వర్క్ కాదండి హార్ట్ చేసేది. యునో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ చాప్టర్లో డిస్కస్ చేద్దాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ మజిల్ కార్డియాక్ మజిల్. ఆ కార్డియాక్ మజిల్ లైఫ్లో ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, ఒక్కసారే రెస్ట్ తీసుకుంటుంది, పర్మనెంట్ రెస్ట్, ఒక్కసారే తీసుకుంటుంది రెస్ట్. అయితే అన్ని మజిల్స్ అలా కాదు. దెర్ ఆర్ డిఫరెంట్ మజిల్స్ విచ్ అండర్గోస్ ఫెటీగ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఫెటీగ్ అంటే అలసిపోవటం, మజిల్ అలసిపోవటాన్ని ఫెటీగ్, FATIGUE అంటే ఫెటీగ్ అంటే అలసిపోవటం. సో ఒక్కొక్క మజిల్ ఒక్కొక్క రకంగా అలసిపోతూ ఉంటుంది. అలసిపోయినప్పుడు మరి అది ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నాను, నేను మధ్యలో అలసిపోయినప్పుడు నీకు అర్థమైంది కదా, సార్ ఏంటి ఎనర్జీ లెవెల్ డ్రాప్స్ అయిపోయినాయి, లేకపోతే ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయిపోయింది, ఏంటి ఇలా ఉన్నారు అలా ఉన్నారని మీకు రెగ్యులర్గా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా ఒక పర్సన్, మన రెగ్యులర్గా చూసే పర్సన్ చూడగానే కూడా ఆ పర్సన్ కొంచెం వీక్గా ఉంటే, ఏంటి ఇవాళ వీక్గా కనపడుతున్నావు, ఏంటి ఫేస్ డల్గా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడతాం మనం. మరి మజిల్ కూడా అలసిపోతుందిగా, మరి మజిల్కి పెయిన్ ఉంటుందిగా, మరి మజిల్కి స్ట్రెస్ ఉంటుంది కదా. కానీ ఈ హార్ట్ దగ్గర, ఐ మీన్ టు సే ఈ కార్డియాక్ మజిల్ ఉంది చూసారా, ఇది మాత్రం ఎప్పుడూ అలసిపోదు. రిథమిక్గా కంట్రాక్షన్ రిలాక్సేషన్, కంట్రాక్షన్ రిలాక్సేషన్, లబ్ టప్ లబ్ టప్ లబ్ టప్ లబ్ టప్, ఎప్పుడు అలా పనిచేస్తూనే ఉంటుంది. అది పనిచేస్తుంటేనే మనం పనిచేస్తున్నట్టు మిత్రమా. అయితే కొన్ని మజిల్స్ అలసిపోతాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కంటిన్యూస్గా రాస్తూ ఉంటే ఇక్కడ పెయిన్ రావచ్చు, షోల్డర్ దగ్గర పెయిన్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, రకరకాల ప్లేసుల్లో ఆ స్ట్రెస్ని బట్టి, ఆ స్ట్రెయిన్ని బట్టి, ఆ పోస్చర్ని బట్టి, ఆ వాడకాన్ని బట్టి పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే అన్ని మజిల్స్ వాటి ఎక్స్ప్రెషన్ని చూపించలేవు. చెప్పాను కదా, ఒక పర్సన్ డల్గా ఉంటే, బాగా కొంచెం ప్రాబ్లంగా ఉంటే ఇమ్మీడియట్గా బయటకు కనపడిపోతుంది, ఈజీగా ఎక్స్ప్రెస్ అయిపోతారు కొంతమంది. కానీ కొంతమంది బయటకు లోపల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే బయటకు మాత్రం మొహం మీద చిరునవ్వు చెదరనేయకుండా కొంతమంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ని బయటికి తెలియనివ్వరు. అలాగా కొన్ని మజిల్స్ స్ట్రెయిన్ అయినా, స్ట్రెస్ అయినా వాటి పడేటువంటి బాధని బయటికి ఎక్స్ప్రెస్ అయ్యదు. కానీ స్కెలిటల్ మజిల్ మాత్రం చేసేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లోపల ఎంతో ప్రెషర్తో, ఎంతో స్ట్రెస్తో, ఎంతో స్ట్రెయిన్తో మేము బాటనీ చదవాలి, జువాలజీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, కొన్ని లాంగ్వేజెస్ చదవాలి, ఫస్ట్ ఇయర్లో ఉన్న లాగింగ్ సిలబస్ చదవాలి, సెకండ్ ఇయర్ సిలబస్ చదువుకోవాలి, ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, స్ట్రెస్, స్ట్రెయిన్ మైండ్లో పెట్టుకొని మనం అందరం క్లాసెస్ వింటూ ఉంటాం. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది, దీంట్లో కొంతమంది ప్యూర్ ఆన్లైన్లో వినేవాళ్ళు ఉంటారు. చాలామంది ఎలా చదవాలి, ఈ సిలబస్ని ఎలా ఫినిష్ చేసుకోవాలి నేను అనేటువంటి ఒక రకమైనటువంటి మదన పడుతూ కూడా ఉంటాం మనం. నో ప్రాబ్లం, నేను చెప్పేది ఒకటే, వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, నేనేమి జనరల్గా క్లాస్ పీకడం లేదండి, వాస్తవం మాట్లాడుతున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్. నువ్వు చేయలేకపోతే ఎవరు చేయలేరు అనేటువంటి ఒకే ఒక పాయింట్ మాత్రం మైండ్లో పెట్టుకో. ఐ కెన్ డూ దిస్, నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను, ఐ కెన్ డూ దిస్. ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఈ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అనేటువంటి చాప్టర్ ఎట్ వన్ షాట్ వితౌట్ టేకింగ్ సింగిల్ బ్రేక్, నేను అది 4 hours పట్టినా, 5 hours పట్టినా, 6 hours పట్టినా, ఎట్ ఎ స్ట్రెచ్ నేను కంప్లీట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఇవాళ సార్ చెప్తా అన్నారు,
4 hours 5 hours 6 hours కంటిన్యూస్గా నేను కూడా వింటాను, నేను కూడా రాసుకుంటాను, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటాను అనే విధంగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఆన్లైన్లో వినేటువంటి పిల్లలు చాలామంది బుక్ దగ్గర పెట్టుకొని ఏదో ఒకటి తింటూనో, ఏదో ఒకటి తింటాం తప్పు కాదండి, అంతంతసేపు చూడమని నేను అనట్లేదు, చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఏదో ఒకటి తింటూనో, ఊరికే ఎట్లా చూస్తూనో, మధ్య మధ్యలో ఆ పని చేస్తునో ఈ పని చేస్తునో అలా చేస్తూ ఉంటారు. ఓకే, అది కంటిన్యూస్గా అంతంతసేపు కూర్చోవడం ప్రాబ్లం అయింది కాబట్టి ఒక నిమిషం రిలాక్స్ అవ్వటం తప్పలేదు. కానీ వినేటప్పుడు మాత్రం కంపల్సరీగా నీ దగ్గర ఒక వైట్ నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి. ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ, ఎక్కడ డౌట్ వచ్చిందో అక్కడ దాన్ని ఒక స్టార్ మార్కో లేకపోతే ఏదో ఒక నీ పేరుతో ఒక సింబల్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి వినటం, మళ్ళీ ఒకసారి చదువుకోవటం, డౌట్స్ని రిఫర్ చేయటం, కామెంట్ సెక్షన్లో పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అంతేగాని మార్కులు రావట్లేదని స్ట్రెస్ మాత్రం తీసుకోకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది మిత్రమా. సో అలాంటి ఒక మజిల్ మన బాడీలో ఎప్పుడు దాని పని చేసుకునేటువంటి మజిల్ ఎవరు అంటే హార్ట్, కార్డియాక్ మజిల్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మజిల్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ బాడీ. ఓకే, అండ్ నౌ ఇలాంటి మజిల్స్ గురించి మాట్లాడుతున్నానండి. హార్ట్ అండ్ బ్లడ్, అసలు సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ కదా, దాన్ని నేను ఏమంటానంటే కార్డియో వాస్క్యులార్, VASCULAR, కార్డియో వాస్క్యులార్ సిస్టమ్ అంటున్నాను. కార్డియోవాస్క్యులార్ సిస్టమ్, దీనికి ఇంకో పేరు కూడా పెట్టానా, బ్లడ్ వాస్క్యులార్ సిస్టమ్. ఇక్కడ ఎన్ని సిస్టమ్స్ కనపడుతున్నాయి నీకు ఆ వర్డింగ్లో? బ్లడ్ వాస్క్యులార్ సిస్టమ్ అన్నా, కార్డియోవాస్క్యులార్ సిస్టమ్ అన్నా, ఎన్ని సిస్టమ్స్ కనపడుతున్నాయి నీకు? ఎన్ని సిస్టమ్స్ కనపడాలి, ఎన్ని సిస్టమ్స్ కనపడుతున్నాయో చూడు ఒకసారి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేటువంటి మాట. కార్డియోవాస్క్యులార్ సిస్టంలో కార్డియో అనే వర్డ్కి అర్థం హార్ట్, అండ్ వాస్క్యులార్ వెసల్స్, బ్లడ్ వెసల్స్ బ్లడ్. సో ఇక్కడ మనం 2 సిస్టమ్స్ గురించి మనం చదువుకుంటున్నాం. ఒకటి హార్ట్ గురించి స్టడీ చేస్తున్నాం, రెండోది బ్లడ్ గురించి స్టడీ చేస్తున్నాం. మిత్రమా, నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. మనము నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లడ్ వాస్క్యులర్ సిస్టంలో వచ్చే ప్రతి బిట్ కవర్ చేయడానికే నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను, నీ చేత కూడా అలాగే చదివిపిస్తా. నా మెయిన్ టార్గెట్ నాకు ఎంత తెలుసు అనేది కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నావు అనేది మాత్రమే నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మిత్రమా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఇవాళ క్లాస్ అయిపోయేటప్పటికి ఎర్త్వామ్ మీద ఎలా అయితే హార్ట్ మీద మనం పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయమో, ఎర్త్వామ్లో హార్ట్ కూడా ఉంటుంది, దాన్ని ఎంత అలర్ట్గా చదువుకుంటామో హ్యూమన్ బీయింగ్లో హార్ట్ కూడా అంతే అలర్ట్గా చదువుకోవాలి. ఎగ్జామినేషన్లో వచ్చే బిట్ నువ్వు ఆన్సర్ చేయాలి. ఇది ఒక్కటే మన టార్గెట్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 టార్గెట్. ఓకే, పర్హాప్స్ ఈ చాప్టర్ నువ్వు ఇంతకుముందు వినుండొచ్చు, నీకు ఈ చాప్టర్ మీద బాగా కమాండ్ ఉండి ఉండొచ్చు, కానీ ఈ చాప్టర్ని ఫస్ట్ టైం వింటున్నటువంటి పిల్లవాడు కూడా కంఫర్టబుల్గా వినాలి అనే ఉద్దేశంతో ఫండమెంటల్స్ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తాను. ఆ ఒక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను బ్లడ్ వాస్క్యులర్ సిస్టంలో హార్ట్, బ్లడ్ వెజల్స్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాము. అంటే 2 సిస్టమ్స్ని, హార్ట్ కార్డియాక్ సిస్టమ్ని, బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ని, 2 సిస్టమ్స్ని కలిపి మనం మాట్లాడుతున్నాము. దాన్నే కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అన్నాం. అంటే 2 సిస్టమ్స్ క్లోజ్గా అసోసియేట్ అయి ఉండి, స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉండి, ఫంక్షనల్ రిజంబులెన్స్ లేదా ఫంక్షనల్గా కూడా ఒకదానికి లింక్ గనక ఉంటే అలాంటి 2 సిస్టమ్స్ని మనం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటాము. INTEGRATED, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటాము. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. సో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఇక్కడ రాస్తున్నానండి, వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్? ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్న వర్డ్కి అర్థం ఏంటి అని అంటే స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్. కొంచెం బ్లూ కలర్తో రాస్తున్నాను, కొంచెం విజిబిలిటీ తక్కువగా ఉంటుంది, అందుకనే మళ్ళీ ఇమీడియట్ కలర్ చేంజ్ చేసేస్తాను. సో స్ట్రక్చరల్ రిజంబులెన్స్ అండ్ ఫంక్షనల్ రిజంబులెన్స్ ఇస్ ఆల్సో, స్ట్రక్చరల్ క్లోజ్నెస్ విల్ బి ద రిజంబులెన్స్ అంటే నా ఉద్దేశం. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ ఇద్దరికి క్లోజ్నెస్ ఉంటుంది, అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరే మంచి ఫ్రెండ్స్, ఇద్దరు మిత్రులు, విడిపోయినటువంటి ఇద్దరు మిత్రులు, మంచి ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి. కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, దట్స్ ఇట్. ఓకే,
మనందరికీ మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడూ విడిపోని ఫ్రెండ్స్, ఎప్పటికీ విడిపోకూడని ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు? హార్ట్, బ్లడ్. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది, బ్లడ్ బాడీలోని అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మళ్ళీ హార్ట్ కలెక్ట్ చేస్తుంది. ప్రతిదానికి స్ట్రక్చరల్ క్లోజ్నెస్, ఫంక్షనల్ రెజంబలెన్స్ ఉంటుంది, ఫంక్షనల్గా లింక్ కూడా ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్లో ఫంక్షనల్గా, స్ట్రక్చరల్గా ఇద్దరు కలిసి ఉండటం, ఫంక్షనల్గా చేసే పని ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సిస్టమ్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటారు. ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, నేను ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చెప్తాను, నువ్వు ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చెప్పడానికి ప్రయత్నం చేయి. నేను ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చెప్తాను. మన బాడీలో ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కూడా చెప్తా. యూరినోజెనైటల్ సిస్టమ్. యూరినోజెనైటల్ సిస్టమ్. ఓకే, యూరినోజెనైటల్ సిస్టమ్. ఇది ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మన బాడీలో. దస్ ఈస్ అనదర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే, కొంచెం ఒక 1 or 2 seconds కొంచెం టైం పట్టినా కలర్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, కొంచెం చూడటానికి బాగుంటుంది, మనకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది క్లియర్గా, పాసిబిలిటీ ఉన్నంత వరకు. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా. యూరినోజెనైటల్ సిస్టమ్ అనే ఆస్పెక్ట్లోకి వస్తే యూరినరీ సిస్టమ్, జెనైటల్ సిస్టమ్. యూరినరీ సిస్టమ్ అండ్ జెనైటల్ సిస్టమ్, ఈ రెండు కూడా బాగా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి. ఫంక్షనల్ రిజంబులెన్స్ కూడా ఉంటుంది, ఫంక్షనల్ రిలేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో యురెత్రా ఉంటుంది, యురెత్రా యూరిన్ని క్యారీ చేస్తుంది, స్పామ్స్ని కూడా క్యారీ చేస్తుంది. ఫీమేల్స్లో అయినా సరే యురెత్రా యూరిన్ లేదా ఎగ్స్, గ్యామెట్స్ని క్యారీ చేయకపోయినప్పటికీ కూడా క్లోజ్నెస్ ఉంటుంది. క్లోజ్నెస్ విల్ బి దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్. మేల్స్లో క్లోజ్నెస్ ఉంటుంది, అలాగే ఫంక్షనల్ రిలేషన్ కూడా ఉంటుంది యూరినరీ సిస్టమ్కి, జెనైటల్ సిస్టమ్కి. యానిమల్ ఏదైనా సరే, ఓకే, ఆ రిజంబులెన్స్, ఆ ఫంక్షనల్ రిజంబులెన్స్ అనేది స్ట్రక్చర్గా ఇద్దరు దగ్గరకు ఉన్నాయా, కొంచెం దూరంగా ఉందా, మేల్స్లో మాత్రమే రిలేషన్ ఉందా, ఫీమేల్స్లో రిలేషన్ ఉందా అనేది యానిమల్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ యానిమల్ ఏదైనా సరే ఆ క్లోజ్నెస్ అనేటువంటిది మాత్రం రెండు సిస్టమ్స్కి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అనదర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. నేను ఇంకొక సిస్టమ్ కూడా చెప్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఎందుకు ఆగుతున్నానంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పాలి. ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మన బాడీలో, అలా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. అందుకే ఇక్కడ హార్ట్, బ్లడ్ రెండు పెట్టాము. ఇద్దరు విడిగానే ఉంటారు, కానీ ఇద్దరు విడదీయలేనటువంటి బంధంతో ఉంటారు ఇద్దరు. ఓకే, వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. అలాంటి కార్డియోవాస్కులర్ సిస్టమ్, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నామండి. బ్లడ్ అనగానే జనరల్గా మనం బ్లడ్ అన్ని యానిమల్స్లో బ్లడ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ అన్ని యానిమల్స్లో బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది అట్లా ఏమి చెప్పలేము మనం. అన్ని యానిమల్స్లో రెడ్ కలర్లో బ్లడ్ ఉండదు కదండి. మనం హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద బ్లడ్ ఈజ్ ద రెడ్ రివర్ ఆఫ్ బాడీ అని చెప్పొచ్చు. ఎవరిలో? హ్యూమన్ బీయింగ్స్లో. అన్ని యానిమల్స్లో కాదు. ఒక్కొక్క యానిమల్లో బ్లూ కలర్లో ఉంటుంది, కొన్ని యానిమల్స్లో గ్రీన్ కలర్లో ఉంటుంది, కొన్ని యానిమల్స్లో అసలు కలరే ఉండదు. అలా ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్. ఓకే, హీమోగ్లోబిన్ ఇస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ ఆర్గానిజమ్స్. సో ఇదేమో ఇందాక మనం చెప్పిన యూరినరీ సిస్టమ్, జెనైటల్ సిస్టమ్. ఇక్కడ కూడా అంతే, స్ట్రక్చరల్ క్లోజ్నెస్, ఫంక్షనల్ రెజంబులెన్స్ ఉంటుంది అని చెప్తున్నాం. సో హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడితే ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్ బ్లడ్, హ్యూమన్ బీయింగ్స్లో మాత్రమే మాట్లాడితే రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందుకని ఊరికే కొంచెం అలా రెడ్ రివర్ అని రాస్తాను. ఓన్లీ ఇన్ హ్యూమన్స్ గుర్తుపెట్టుకో, నాట్ ఇన్ ఆల్ యానిమల్స్. ఓకే, ఆ హ్యూమన్ బీయింగ్స్లో బ్లడ్ ఆ కలర్లో ఉండటానికి కారణమైనది రెస్పిరేటరీ పిగ్మెంట్, హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. హీమోగ్లోబిన్ బ్లడ్ సెల్స్లో ఉంది కాబట్టి ఆ బ్లడ్ సెల్కి రెడ్ కలర్ వస్తుంది, అందుకనే మనం దాన్ని రెడ్ బ్లడ్ సెల్ అంటున్నాం. ఓకే, హ్యూమన్ బీయింగ్లో హీమోగ్లోబిన్ బ్లడ్ సెల్స్లో ఉంది కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్. అదే ఎర్త్వామ్ లాంటి దాంట్లో అయితే హీమోగ్లోబిన్ ఎవరిలో డిజాల్వ్ అయి ఉంటుంది? ప్లాస్మాలో ఉంటుంది. అందుకని ఎర్త్వామ్ లాంటి యానిమల్లో ప్లాస్మా అనేది రెడ్ కలర్లో ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో ప్లాస్మా ఎల్లో కలర్, స్ట్రా కలర్లో ఉంటుంది. అంటే ఎండిపోయిన ఒక గడ్డి, డ్రై గ్రాస్, ఆ కలర్లో ఎల్లో కలర్లో ప్లాస్మా కనిపిస్తుంది. ఎవరిలో? దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఎర్త్వామ్లో హీమోగ్లోబిన్ విచ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. సో ఒక్కసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, ఈ డయాగ్రామ్లో దిస్ ఇస్ హార్ట్ అండ్ నెంబర్ ఆఫ్ మేజర్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఓకే, డయాగ్రమాటిక్గా రిప్రజెంటేషన్ కోసం హార్ట్ ఎక్కడ ఉంటుంది? థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది అనే ఒక పాయింట్ చెప్పడం కోసం మాత్రమే దాన్ని అలా రిప్రజెంట్ చేశాను.
ఇట్స్ ఎ నైస్ డయాగ్రామ్. సో ఇక్కడ క్లావికల్స్ కనపడుతున్నాయి చూడండి. సో దిస్ ఇస్ అన్ ఏరియా వేర్ clavicle which is also called collar bone. క్లావికల్స్ కనిపిస్తున్నాయి, పెయిర్ ఆఫ్ లంగ్స్ కనిపిస్తున్నాయి, లంగ్స్ మధ్యలో దిస్ ఈస్ కార్డియాక్ నాచ్. మీకు నేను రెస్పిరేషన్ చెప్తున్నప్పుడు చెప్పాను కార్డియాక్ నాచ్, అది కూడా కనిపిస్తుంది. ఆ డయాగ్రామ్లో మనం అవి అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని మేజర్ బ్లడ్ వెజల్స్ కూడా కనపడుతున్నాయి. ఒక డయాగ్రమాటిక్ వ్యూ కోసం ఆ ఇమేజ్ని పెట్టడం జరిగింది. లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. అండ్ నౌ యాజ్ ఐ సెడ్ we are going to discuss about the బ్లడ్ ఎందుకు బేసిక్గా ఏ ఫంక్షన్స్ చేస్తుంది బ్లడ్ అని అంటే, మెయిన్గా బ్లడ్ చేయాల్సినటువంటి ఒక బేసిక్ ఫంక్షన్ ట్రాన్స్పోర్ట్. సో బ్లడ్ ఏం చేస్తుంది అని అంటే, ఓకే, బ్లడ్ ఏం చేస్తుంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ అనమాట. పోస్ట్ మ్యాన్ అనే వర్డింగ్ నేను ఎందుకు యూజ్ చేశానంటే, మన స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఆ వర్డింగ్ యూజ్ చేశారు కాబట్టి. ఓకే, so blood is the main component in order to transport different substances to different parts of the body. To transport different substances to different parts of the body. Okay, అది ఏదైనా కావచ్చు, transport of even carbon dioxide and even transport of oxygen and nutrients. ఆల్రెడీ డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ బ్లడ్లోకి వెళ్ళాలి కదా, అక్కడ నుంచే కదా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళేది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఇన్ టు ద బ్లడ్లోకి కలెక్ట్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అయితే లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, కొన్ని నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఆలిమెంటరీ కెనాల్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, కొన్ని కిడ్నీకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బ్లడ్ మీదనే ఉంటుంది. అలాగే బ్లడ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్. బ్లడ్ కంటైన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్ కూడా ఉంటుంది బ్లడ్లో. అండ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్, హార్మోన్స్, వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయాల్సింది బ్లడ్డే. అయితే ఇక్కడ నేను మీకు ఒక్క పాయింట్ చెప్తాను. మనము ఇవాళ బ్లడ్లో ఉన్న సెల్స్ గురించి నెంబర్ 1, నెంబర్ 2 ఒక ఎనదర్ ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్స్ అనేటువంటి ఒక చిన్న టాపిక్, అలాగే ఈసీజీ, ఈ 3 టాపిక్స్ని మనం వేరే చాప్టర్ దగ్గర డిస్కస్ చేస్తాం. మీకు నేను ఫస్టే చెప్పున్నాను, స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్ టాపిక్స్ ఆర్డర్లో వెళ్తున్నాము, సిబిఎస్ఈ కంటెంట్ మిస్ అవ్వదు. సో బ్లడ్ గ్రూప్స్, ఈసీజీ. ఈ బ్లడ్ అనేటువంటిది మనకి సిబిఎస్ఈలో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ చాప్టర్ కింద ఇచ్చారు. బ్లడ్ గ్రూప్స్ అనేటువంటిది కూడా బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో బ్లడ్ తర్వాతే మెన్షన్ చేశారు. ఏబి అండ్ ఓ 4 బ్లడ్ గ్రూప్స్ ఇచ్చారు. ఆర్హెచ్ గ్రూపింగ్ కూడా ఇచ్చారు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఈసీజీ ఇది కూడా మెన్షన్ చేశారు. ఇది మనకి సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ చాప్టర్ కింద ఉన్న, స్టేట్ బోర్డులో ఇవి వేరే టాపిక్స్ కింద వేరే చాప్టర్ కింద వస్తుంది కాబట్టి అక్కడ డిస్కస్ చేస్తా. ఒక్కొక్కసారి డిస్కస్ చేయటం లేట్ అవ్వచ్చు కానీ డిస్కస్ చేయటం మాత్రం పక్కా. ఓకే, వీ విల్ డిస్కస్, అందులో డౌటే లేదు. అండ్ నా ఇప్పుడు నేను మాట్లాడేటువంటి ఇంట్రడక్షన్ అన్న దానికి ఒక బేసిక్ రీజన్ చెప్తాను చూడండి. బాడీలో ఉండేటువంటి కంటెంట్ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ అవ్వచ్చు, వేస్ట్ సబ్స్టాన్సెస్ అవ్వచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది అంటే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ మీద ఉంది. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అలాంటి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఎవరు అని అంటే బ్లడ్, నాట్ ఓన్లీ బ్లడ్. బేసికల్లీ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. ఒకటి బ్లడ్, రెండోది లింఫ్. ఈ లింఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టేట్ బోర్డులో కూడా దీని గురించి చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. మాట్లాడదాం. బ్లడ్ అండ్ లింఫ్, దీస్ 2 ఆర్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్ ఇన్ ద బాడీ. నేను మీకు ఒక పాయింట్ చెప్తాను, మీకు గుర్తుందో లేదో. టిష్యూ అనగానే మనం ఏం చెప్తాము, గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్తాం. టిష్యూ అనగానే గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటాం. ఓకే, గుడ్, మంచిదే. గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ హ్యావ్ కామన్ ఆరిజిన్, more or less resembles with the same structure and performing more or less common function అని. అయితే ఇక్కడ టిష్యూ అనగానే గ్రూప్ ఆఫ్ సెల్సే కరెక్టే, ఆ వర్డింగ్ నేను ఒప్పుకుంటాను. గ్రూప్ ఆఫ్ సెల్స్, వీటన్నిటికీ ఒకే ఆరిజిన్ ఉంటుంది అంటున్నాము. చూడటానికి కూడా more or less స్ట్రక్చరల్ రిజంబులెన్స్ కూడా ఉంటుంది, అండ్ చేసే ఫంక్షన్ కూడా సేమ్గా ఉంటాయని చెప్తున్నాం. అయితే you see the blood contains different types of cells. RBC ఉంటుంది, WBC, దాంట్లో మళ్ళీ గ్రాన్యులోసైట్స్, ఎసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ ఇలా ఉంటాయి. అన్ని సెల్స్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుందా? ఉండదు. అన్నీ ఒకటే ఫంక్షన్ చేస్తున్నాయా?
చేయట్లేదు. అయినా కూడా మనం దాన్ని ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటున్నాం. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జనరల్గా ఏ టిష్యూ తీసుకున్నా మన బాడీలో బ్రాడ్గా 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, న్యూరల్ టిష్యూ, 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. ఆ 4 టిష్యూస్లో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్కడైనా సరే మ్యాట్రిక్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ని దాదాపుగా అక్కడ ఉన్న సెల్సే ఫామ్ చేస్తాయి. కానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్ సబ్స్టెన్స్ మ్యాట్రిక్స్ ప్లాస్మాని ఇక్కడున్న సెల్స్ కాదు ఫామ్ చేసేది. ఓకే, హియర్ ఇన్ దిస్ టిష్యూ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫార్మ్డ్ బై ది సెల్స్ ప్రజెంట్ ఇన్ ద టిష్యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే దీంట్లో ఫైబర్స్ కూడా ఉండవు. బ్లడ్ గురించి మాట్లాడితే ఫైబర్ ఫ్రీ లిక్విడ్ మ్యాట్రిక్స్ అంటాము, ఫైబర్స్ ఉండవు. అదేంటి సార్ బ్లడ్ క్లాటింగ్ జరిగేటప్పుడు ఫైబర్స్ ఉంటాయి కదా అని, అది బ్లడ్ క్లాటింగ్ జరుగుతున్నప్పుడు ఉంటాయి. అప్పటిదాకా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నవి యాక్టివ్ స్టేట్లో కన్వర్ట్ అవుతాయి కాబట్టి వాటిని కూడా మనం ఫైబర్స్ నార్మల్ స్టేట్లో మనం ఉండవు అని మాత్రమే చెప్పుకుంటాము మ్యాట్రిక్స్లో. ఫైబర్ ఫ్రీ లిక్విడ్ మ్యాట్రిక్స్ ఎవరిలో ఉంటుంది అని అంటే బ్లడ్ అని మాట్లాడతాం. ఓకే, సో ఇలాంటి బ్లడ్ లింఫ్ గురించి మాట్లాడతాము. బ్లడ్ లింఫ్ రెండు కూడా మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని క్యారీ చేస్తాయి. నా మాట జాగ్రత్తగా వినాలి. 2 లిక్విడ్స్ని క్యారీ చేస్తాయి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని క్యారీ చేస్తాయి. ఇప్పుడు మరి బ్లడ్ ఆ ఫంక్షన్ చేస్తుంది బాగానే ఉంది, లింఫ్ కూడా అదే ఫంక్షన్ చేస్తుందా సార్? చెప్తాను ఏం ఫంక్షన్ చేస్తుందో. మనము క్లోజ్డ్ సర్క్యులేషన్ గురించే మాట్లాడతాం. ఎందుకనంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్లో బాగా డెవలప్ అయిన సర్క్యులేషన్ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ క్లోజ్డ్ సర్క్యులేషన్. The type of circulation which is highly developed in a case of human beings or in case of vertebrates, closed circulation. అయితే ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఇన్ హ్యూమన్ బీయింగ్ బాడీ కమ్స్ అండర్ క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటే క్లోజ్డ్ సర్క్యులేషన్ నేను కాదనట్లేదు. కానీ లింఫ్ తీసుకుంటే లింఫ్ ఇస్ నాట్ ద టిష్యూ విచ్ ఎగ్జిబిట్స్ క్లోజ్డ్ సర్క్యులేషన్. లింఫ్ షోస్ ఓపెన్ సర్క్యులేషన్. ఓకే, లింఫ్ షోస్ ఓపెన్ సర్క్యులేషన్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. బ్లడ్ తీసుకుంటే బ్లడ్ కమ్స్ అండర్ క్లోజ్డ్ సర్క్యులేషన్. బ్లడ్ క్లోజ్డ్ సర్క్యులేషన్ అయితే లింఫ్ మాత్రం ఓపెన్ సర్క్యులేషన్ అండి. సార్ ఎట్లా సార్ అది లింఫ్ ఓపెన్ సర్క్యులేషన్ అని ఎందుకు అంటున్నాము చెప్తాను. ఐ విల్ గివ్ ది క్రిస్టల్ క్లారిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. మనమందరం జనరల్గా తెలుసుకోవాల్సిన విషయం ఆర్టరీ. ఇదిగో ఇలా ఆర్టీరియోల్ ఉంటుంది which divides to form finer branches, capillaries అంటాము. ఈ capillaries అన్ని కంబైన్ అయ్యి venules ఫామ్ అయితే అండ్ దెన్ ఫైనల్లీ veins will form. ఇది వెన్యూల్, అది vein. అటు సైడ్ కూడా వేయాలి, ఇది ఇక్కడ కూడా వేయాలి సేమ్ అంతే. నేను ఇది ఆర్టరీ అంటున్నాను, ఇది ఆర్టీరియోల్ అంటున్నాను, ఇది క్యాపిలరీ అంటున్నాను, వెన్యూల్ అంటున్నాను, వీన్ అంటున్నాను. ఇది నేను రిప్రజెంట్ చేస్తాను, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే క్లోజ్డ్ సర్క్యులేషన్లో బ్లడ్ ఎక్కడా కూడా బయటకి ఎక్స్పోజ్ అవ్వటం లేదు. ఇటు సైడ్ కూడా సేమ్ నెట్వర్క్ ఉంటుందండి. సీరియస్, ఇప్పుడు బ్లడ్ ఇలా వస్తుంది, దిస్ ఇస్ ద బ్లడ్. ఇలా వస్తుంది బ్లడ్, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. బ్లడ్ ఎక్కడ బయటికి రాలేదు చూడండి, ఎక్కడ బ్లడ్ బయటికి రాదండి, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా సార్ ఇక్కడ వస్తుంది కదా సార్, చెప్పాను కదా ఇక్కడ కూడా అదే నెట్వర్క్ ఉంటుంది. సో బ్లడ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, క్లోజ్డ్ సర్క్యులేషన్ ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి బ్లడ్ పాసెస్ త్రూ ఫైన్ బ్రాంచెస్. ఇలా ఫింగర్స్ని క్యాపిలరీస్ అనుకుంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది క్లోజ్డ్ సర్క్యులేషన్. మనం ఓపెన్ క్లోజ్డ్ డిఫరెన్స్ నేను తర్వాత చెప్తాను, మీకు నెక్స్ట్ స్లైడ్లో రిప్రజెంట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సర్క్యులేషన్ లింఫ్ దగ్గర ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎక్కడ అంటే ఇమాజిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టిష్యూ, ఇదంతా టిష్యూలోనే. సో ఎక్కడ కూడా టిష్యూస్ లోపలికి బ్లడ్ రాలేదు చూడండి, బ్లడ్ వచ్చిందా బయటికి, బ్లడ్ రాలేదు. సో సంథింగ్ లైక్ ద వాటర్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ద పైప్స్లో వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా వెళ్ళిపోతుంది క్లోజ్డ్ సర్క్యులేషన్లో. ఓకే, అండ్ నౌ ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఓకే, నౌ నెక్స్ట్ వన్, lymphatic system. Here comes the actual system in the body. నీకు ఈ బోర్డుని నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే నీకు పర్పుల్ కలర్లో బాడీ అంతా కొద్దిగా అలా డిస్ట్రిబ్యూషన్స్ కనపడుతున్నాయి, అంతకు మించి నీకు ఇంకేమీ కనపడదు ఇక్కడ. నా ఉద్దేశం కూడా అది మాత్రమే కనపడాలని ఈ ఇమేజ్ పెట్టడం జరిగింది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బాడీ అనమాట, ఇదంతా బాడీ. ఏ కలర్లో ఉందో వైట్ కలర్ తీసుకుంటా. సో దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బాడీ. ఓకే, ఇట్లా అంతా కూడా బాడీ చూపిస్తున్నాము. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బాడీ.
అలాగే హ్యాండ్స్, షోల్డర్స్ ఇట్లా చూపిస్తూ ఉన్నాం అంతా, జస్ట్ ఎవ్రీథింగ్, లెగ్స్ ఇలా చూపిస్తూ ఉన్నాం. సో ఈ ఆస్పెక్ట్స్లో మీ హ్యాండ్స్ ఓకే ఇలా చూపిస్తున్నాము. ఈ బాడీ మొత్తంలో నువ్వు అబ్జర్వ్ చేస్తే లోపల పర్పుల్ కలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న 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 నోడ్స్ లాగా కనపడుతున్నాయి. ఏంటి సార్ ఆ నోడ్స్ లాగా ఉన్న పార్ట్స్ అన్నీ ఏంటంటే దోస్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ లింఫ్ నోడ్స్. సో లింఫ్ నోడ్ అనే పాయింట్ నేను చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింఫ్ అంటే ఏంటో మాట్లాడాలి. ప్లీజ్ సీ హియర్ నౌ. సో ఇందాక చెప్పినట్టుగానే ఐ విల్ రిప్రజెంట్ one artery which divides to form arteriole and which then divides to form finer branches called capillaries like this. These are capillaries, and now these capillaries combine to form venules and this is vein. ఇవన్నీ venules అనుకోండి ఇలాగా ఓకే ఇలా ఉంటుందండి. So in this story, this is in fact called artery. చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినాలి. This is arteriole, 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 and this one as capillary, CAPILLARY, and this as venule, 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 and this as vein. Okay. ఆర్టరీ, ఆర్టీరియోల్, క్యాపిలరీ, వెన్యూల్, వెయిన్ ఇదంతా నీ బాడీలో జరుగుతుంది కాబట్టి ఊరికే నేను ఇక్కడ ఇమాజిన్ దిస్ యాజ్ ద టిష్యూ. ఇదంతా టిష్యూ అండి. ఈ టిష్యూలో వేర్ యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ సెల్స్. ఇవన్నీ సెల్స్ అనుకుందాం నీ బాడీలో. సెల్ టిష్యూ కదా, మరి సెల్స్ ఉండాలి కదా. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు లోపలికి ఫ్లో అయ్యేటువంటి ఫ్లూయిడ్ ఇది బ్లడ్ ఇలా వస్తుంది. So here the diameter is gradually decreasing till capillary. Capillary వరకు diameter of blood vessel తగ్గుతూ వెళ్తుంది. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయి. సో కాబట్టి ఆర్టరీలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆర్టీరియల్ కన్నా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్టరీలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా, కానీ డయామీటర్ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి ఆర్టీరియో ఇద్దరితో కంపేర్ చేస్తే ఆర్టీరియోల్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆర్టరీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే డయామీటర్ తగ్గుతూ వస్తుంది కదా, డయామీటర్ తగ్గుతుందంటే ప్రెషర్ పెరుగుతుందనే కదా. సో ఇక్కడ ఇలా తగ్గుతూ వస్తుంది. క్యాపిలరీస్ దగ్గర ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వెరీ హై ప్రెషర్ విల్ బి దేర్ ఎట్ ద క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్లోంచి ఒక ఫ్లూయిడ్ బయటకి వస్తుంది అని చెప్తున్నాను. చెప్పబోయే ముందు ఇలాగే బ్లడ్ వచ్చి ఇలా వెన్యూల్స్లోకి వెళ్ళిపోయి ఇలా వీన్స్లోంచి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీలోనే ఇదంతా ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆర్టరీ, ఆర్టీరియోల్, క్యాపిలరీ, వెన్యూల్, విన్ ఇలా సర్క్యులేట్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు ఈ క్యాపిలరీ ఏదైతే ఉందో, క్యాపిలరీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ క్యాపిలరీ మీద చిన్నగా ఇలా హోల్స్ ఉండొచ్చు. అంటే లోపల ఉన్న ఇన్నర్మోస్ట్ లేయర్ ఎండోథీలియంకి సెల్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఉండటం వల్ల ఏమవుతుందని అంటే ఈ గ్యాప్స్ ఉండటం వల్ల కొద్దిగా ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. ఇలా ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్ ఉన్నాయి. క్యాపిలరీస్ మీద నెంబర్ ఆఫ్ చిన్న హోల్స్ ఉన్నాయి. అంటే ఆ సెల్స్కి మధ్యలో ఎండోథీలియల్ సెల్స్ అంటాము, అది కూడా నేను డయాగ్రామ్లో చూపిస్తాను. ఇప్పుడు ఒక బ్లడ్ వెసల్కి ఇన్నర్ లైనింగ్ తీసుకుంటే ఇమాజిన్ దిస్ యాజ్ ద బ్లడ్ వెసల్, ఇది ఎండోథీలియల్ సెల్స్. ఈ సెల్స్ మధ్యలో గ్యాప్స్ ఉండటం వల్ల ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. సార్ అన్ని క్యాపిలరీస్లో ఉండేటువంటి ఇన్నర్ లైనింగ్ ఇది బ్లడ్ వెసల్ కదా సార్? అవును, బ్లడ్ వెసల్, అందుకే రెడ్ కలర్ వేసా. ఈ బయటకు వచ్చేటువంటి ఫ్లూయిడ్ ఓకే, ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. ఆ సెల్స్ మధ్యలో గ్యాప్ అన్నిటికీ ఉంటుందా? అన్ని క్యాపిలరీస్కి ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. అన్ని క్యాపిలరీస్కి ఉండదు. మన బాడీలో 3 టైప్స్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఎంటైర్ క్యాపిలరీకి చాలా పల్చగా ఉంటుంది ఆ లేయర్. ఎందుకు పల్చగా ఉంటుందో కూడా నేను చెప్తాను. పల్చగా ఉంటుంది, అక్కడి నుంచి ఫ్లూయిడ్ బయటికి డిఫ్యూజ్ అయిపోతుంది. ఫెనిస్ట్రేషన్ చిన్న హోల్స్ ఉంటాయి. ఫెనిస్ట్రేషన్స్ ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది మీకు. ఒకవేళ నువ్వు కనుక ఎక్స్క్రిటరీ సిస్టమ్ చదువుకొని ఉంటే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ దగ్గర ఫెనిస్ట్రేటెడ్ క్యాపిలరీస్ అని చదువుతాం. ఫెనిస్ట్రేషన్స్ అంటే గ్లోమెరులస్లోకి వచ్చిన బ్లడ్ ఫిల్టర్ అవుతుంది అనమాట. అది మనం మాట్లాడదాం. అక్కడ ఉండే క్యాపిలరీని ఫెనిస్ట్రేటెడ్ క్యాపిలరీ అంటాం. చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోంచి ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది బోమన్స్ క్యాప్సూల్ దగ్గర. అలాంటి క్యాపిలరీని ఇక్కడ కూడా ఉంటుంది.
సో ఫస్ట్ నార్మల్గా ఉంటుంది క్యాపిలరీ, ఎంటైర్ క్యాపిలరీ. సెకండ్ వన్ ఈస్ దిస్ వన్ ఫెనిస్ట్రేటెడ్ క్యాపిలరీ, అండ్ థర్డ్ వన్ సైనోసాయిడల్ క్యాపిలరీ అని 3 ఉంటుంది. ఈ 3 క్యాపిలరీస్కి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు మెయిన్ మనం మాట్లాడుతుంది టైప్స్ ఆఫ్ క్యాపిలరీస్ కాదు. క్యాపిలరీలోంచి ఫ్లూయిడ్ బయటకు వచ్చింది. సమ్ ఫ్లూయిడ్ హ్యాస్ బీన్ ఫిల్టర్డ్ అవుట్. దీని ఫిల్టరేషన్ ఎక్కడ జరిగింది సార్? ఫిల్టరేషన్ జరగకపోవడం అంటే ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఇలా కింద పడేస్తే పడిందా? పడలేదు కదా. ఎందుకని? మార్కర్ సైజు పెద్దది, ఫింగర్స్ మధ్యలో ఉన్న గ్యాప్ చిన్నది కాబట్టి ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి కిందకి రాలేదు. సో ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి కిందకి రాలేదు అంటే ఇక్కడ ఉండేటువంటి మార్కర్ కిందకి దిగలేదు అని అంటే ఫిల్టరేషన్ జరిగినట్టే కదా. సో ఇక్కడ కూడా ఫిల్టరేషన్ జరిగింది. ఏ ఫ్లూయిడ్ అయితే బయటకు వచ్చిందో, ఎందుకు వచ్చింది అంటే అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి వచ్చింది అని అనుకుందాం. పోనీ గ్యాప్స్ లేవు, చాలా ప్లెయిన్గా ఉంది, లేయర్ అంతా పల్చగా ఉంది, పల్చగా ఉన్నా కూడా డిఫ్యూజన్ ప్రాసెస్లో బయటకు వస్తుంది. ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. సో ద ప్రెషర్ విచ్ ఎగ్జిస్ట్ ఎట్స్ ఆర్టీరియోల్స్ అండ్ క్యాపిలరీస్, ఇక్కడ ఉన్న ప్రెషర్ని హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. ఇక్కడ రాస్తానండి, హైడ్రోస్టాటిక్, STATIC. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఈజ్ ద ప్రెషర్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఎట్ ద ఆర్టీరియోలార్ ఎండ్. ఇక్కడ హై ప్రెషర్ ఉండటం వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్లూయిడ్ లోపలికి వచ్చేటప్పుడు ఎక్కువ ప్రెషర్తో వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి డయామీటర్ ఇంకా తగ్గిపోయింది, ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల కొద్దిగా ఫ్లూయిడ్ బయటికి ఫిల్టర్ అయింది. అక్కడ గ్యాప్స్ కూడా ఉన్నాయి, లేదా పల్చగా ఉంది కాబట్టి ఫ్లూయిడ్ బయటకు వచ్చింది. సరే, ఈ ఫ్లూయిడ్ బయటకు వచ్చినప్పుడు ఇందాకే చెప్పాను, స్మాల్ క్యాపిలరీస్లోంచి, స్మాల్ హోల్స్లోంచి లార్జ్ కాంపౌండ్స్ బయటికి రాలేవు. ఓన్లీ స్మాల్ కాంపౌండ్సే బయటకు వస్తాయి. లార్జ్ కాంపౌండ్స్ బయటికి రావు, ఓన్లీ స్మాల్ కాంపౌండ్సే వస్తాయి. కాబట్టి ఎవరు ఉంటారు సార్ ఈ బయటకు వచ్చిన ఫ్లూయిడ్లో అంటే ఓన్లీ స్మాల్ ప్రోటీన్స్ ఆర్ ప్రెసెంట్. ఓన్లీ స్మాల్ ప్రోటీన్స్ ఆర్ ప్రెసెంట్ బట్ నాట్ ద లార్జ్ ప్రోటీన్స్. చాలా ఇంపార్టెంట్ అండి, లార్జ్ ప్రోటీన్స్ ఉండవు. అసలు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అని అంటే, బ్రాడ్గా చెప్పాలి అని అంటే అసలు ప్రోటీన్స్ ఉండవు అని చెప్తాం. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రోటీన్స్ ఉండవు, ఓన్లీ స్మాల్ ప్రోటీన్స్ ఉంటాయి. కొద్దిగా వాటర్ బయటికి ఫిల్టర్ అయి వస్తుంది, కొన్ని మినరల్స్ బయటికి ఫిల్టర్ అయి వచ్చాయి, కొన్ని కాంపౌండ్స్ బయటికి ఫిల్టర్ అయి వస్తాయి, లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, కొన్ని న్యూట్రియంట్స్ బయటకు వస్తాయి ఫిల్టర్ అయ్యి. ఆల్ దీస్ ఆర్ ది కాంపౌండ్స్ విచ్ హ్యావ్ బీన్ ఫిల్టర్డ్, విచ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ టు దిస్ టిష్యూ. ఈ టిష్యూస్లోకి ఫ్లూయిడ్ వచ్చింది. సార్ ఎందుకు వచ్చింది సార్ ఫ్లూయిడ్? గ్యాప్ ఉంది కాబట్టి వచ్చింది. ఎందుకు గ్యాప్ ఉంది సార్? అది టైప్ ఆఫ్ క్యాపిలరీ కాబట్టి. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉందా? అవును, ప్రెషర్ ఎక్కువ ఉంది, అందుకని బయటకు వచ్చింది. సరే, ఓకే, ఫైన్, బాగానే ఉంది. సార్ ఏదైనా రీజన్ ఉందా బయటకు వచ్చింది బాగానే ఉంది. ఈజ్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఫ్లూయిడ్ బయటకు రావటం వల్ల? ఎస్, లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్. చెప్పబోయే ముందుగా బయటకి రిలీజ్ అయిన ఈ ఫ్లూయిడ్, టిష్యూస్లో ఉన్న ఈ ఫ్లూయిడ్నే ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఐ విల్ కాల్ దట్ ఫ్లూయిడ్ యాజ్ టిష్యూ ఫ్లూయిడ్. బయటకు వచ్చిన ఫ్లూయిడ్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నాను. ఆ ఫ్లూయిడ్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నాను. ఈ డయాగ్రామ్ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఈ డయాగ్రామ్లో ఈ పర్పుల్ కలర్లో చూపించిన చిన్న చిన్న డాట్స్, నోడ్స్ లాగా, చిన్న గ్రేప్స్ లాగా ఉన్నవి ఏంటో నేను చెప్తాను. చెప్పబోయే ముందు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. బయటికి టిష్యూస్లోకి ఫ్లూయిడ్ ఫిల్టర్ అయింది. దట్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్. దాంట్లో ఎవరు ఉన్నారంటే ఇదిగో వీళ్ళు అందరూ ఉన్నారు. వాట్ ఎవర్ ద కాంపనెంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్లాస్మా, ఆల్ దోస్ కాంపనెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ప్రెసెంట్. కొన్ని తప్ప ఆల్మోస్ట్ ప్రెసెంట్ అన్నాను. దాదాపుగా చాలా ఉంటాయి. లార్జ్ ప్రోటీన్స్ ఉండవు, అంటే ఆర్బీసీ ఉండదండి. ఆర్బీసీ లార్జ్ సైజ్ కదా, కాబట్టి లార్జ్ సైజ్ ప్రోటీన్స్ ఉండవు. ఓన్లీ స్మాల్ ప్రోటీన్స్ మాత్రమే వస్తాయి. కొన్ని డబ్ల్యూబీసీ కూడా బయటకు వస్తాయి. అండ్ వాటర్, మినరల్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి దేంట్లో, ఈ బయటకు వచ్చిన ఫ్లూయిడ్. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన ఫ్లూయిడ్ని ఏమన్నావు నువ్వు? టిష్యూ ఫ్లూయిడ్ అన్నాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫ్లూయిడ్ బయటికి ఫిల్టర్ అవ్వటం వల్ల ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ ఈజ్ హై. టిష్యూస్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టిష్యూ ఫ్లూయిడ్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫ్లూయిడ్ కంటెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్కి మూవ్ అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఫ్లూయిడ్ అయినా, లోపల ఉన్న సబ్స్టెన్సెస్ అయినా. సో ఇప్పుడు ఈ వెన్యూల్స్ దగ్గర కూడా కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. ఇది ప్రెషర్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద వెన్యులార్ ఎండ్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్. OSMOTIC, ఆస్మాటిక్ ప్రెషర్. The pressure which is present at arteriolar end is hydrostatic pressure. The pressure which is present at the venular end is osmotic pressure. అక్కడ కూడా ప్రెషర్ ఉంది. మరి ఫ్లూయిడ్ ఉంటే ప్రెషర్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో ఇప్పుడు టిష్యూస్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రెషర్ ఎప్పుడు కూడా, సబ్స్టెన్సెస్ ఎప్పుడు కూడా హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ లోపల ఉండేటువంటి కంటెంట్స్ అన్నీ కూడా
ఏవైతే బయటకు వచ్చాయో అవి మళ్ళీ కొన్ని కాంపౌండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, వెన్యూల్స్లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నన్ను క్వశ్చన్ అడగచ్చు, సార్ ఫ్లూయిడ్ బయటకు ఎందుకు రావటం, లోపలికి ఎందుకు పోవటం అని. ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ జరుగుతుందయ్యా, మర్చిపోవద్దు. సార్ మీరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తున్నాం, మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ జరుగుతుంది, క్లాస్ చెప్పడం అనేది. అలాగే ఫ్లూయిడ్ బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన ఫ్లూయిడ్ ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తోంది, అందుకని దాన్ని నువ్వు చదువుకోవాలి. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ ఫంక్షన్? చెప్తాను. ఈ బయటకు వచ్చిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు, ఈ బయటకు వచ్చినటువంటి ఫ్లూయిడ్లో వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఫ్లూయిడ్లో బయటకి గనక ఇమాజిన్, నీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఒక 100 ml ఆఫ్ ఫ్లూయిడ్ కనుక బయటకు వస్తే 100 ml ఆఫ్ ఫ్లూయిడ్ టిష్యూస్లోనే మిగిలిపోయి ఉండదు. ఆ 100 ml ఆఫ్ ఫ్లూయిడ్ ఏమవుతుంది అని అంటే దాంట్లో మ్యాక్సిమం 80 to 85 ml ఆఫ్ ఫ్లూయిడ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అంటే 85% ఆఫ్ ఫ్లూయిడ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, వెన్యూల్స్లోకి వెళ్ళిపోయింది. అంటే టిష్యూస్ దగ్గర ఎంత మిగిలింది ఫ్రెండ్? 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్ మాత్రమే మిగిలి ఉంది. టిష్యూస్లో ఎంత ఫ్లూయిడ్ మిగిలిందంటే కేవలం 10 నుంచి 15% మాత్రమే మిగిలింది. రిమైనింగ్ అంతా మ్యాక్సిమం దేంట్లోకి వెళ్ళిపోయింది, వెన్యూల్స్లోకి వెళ్ళిపోయింది. సో ఈ 10 to 15% సార్ అలా ఎందుకు సార్ వెళ్ళటము, ఉండొచ్చు కదా, ఉంటే టిష్యూస్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఎడిమా అంటాము, డ్రాప్సీ. ఎడిమా ఈజ్ నథింగ్ బట్ అక్యూములేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇన్ ద టిష్యూలో ఫ్లూయిడ్ అక్యూములేషన్ జరగటం వల్ల టిష్యూస్లో ఫ్లూయిడ్ బాగా అక్యూములేట్ అయిపోతే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అందుకని బయటకు వచ్చిన ఫ్లూయిడ్ మళ్ళీ టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఈ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్ మాత్రమే టిష్యూస్లో మిగిలి ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటో చూడు. ఇప్పుడు ఆ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్లో వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సెల్ దగ్గరికి వచ్చి, మా సెల్ నీకేం కావాలా, ఆక్సిజన్ కావాలా తీసుకో, న్యూట్రియంట్స్ కావాలా తీసుకో, ఏమైనా మేజర్ కాంపోనెంట్స్ ఏమైనా కావాలా తీసుకో అని సెల్కి కావాల్సిన కాంపౌండ్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఎవరిస్తున్నారు? ఈ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఇస్తాను, విచ్ ఈస్ కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్. అది ఇస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తుందంటే సెల్ ఏం చేస్తుందంటే, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ, నువ్వు నాకు కావాల్సినటువంటి వాటర్ ఇచ్చావు, నువ్వు నాకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇచ్చావు, నాకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఎలాగో ఖాళీగా వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తున్నప్పుడు ఇంకొక చిన్న పని చేయి. ఇదిగో నా దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఉంది తీసుకెళ్ళి, ఇదిగో నా దగ్గర కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, నువ్వు ఎలాగో నీ బస్సు ఖాళీగా వెళ్తుంది కదా, వీళ్ళందరినీ కూడా ఎక్కించుకొని జాగ్రత్తగా స్టేషన్లో దించు అని చెప్పినట్టుగా, ఇదిగో నా దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఉంది తీసుకో, నా దగ్గర వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి తీసుకో అని వీళ్ళందరినీ తీసుకొని ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ ఆ రిటర్న్లో ఆ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్కి ఇస్తుంది సెల్. సో సెల్ ఈజ్ రిటర్న్గా అది తిరిగి ఏమిస్తుంది అంటే ఇట్ ఈస్ గివింగ్ carbon dioxide and other waste materials to this tissue fluid or 15% of fluid. సో ఇప్పుడు ఈ సో కాల్డ్ 15% ఆఫ్ ఫ్లూయిడ్ టార్గెట్ ఏంటో ఒకసారి ఆలోచించు. ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇది టిష్యూస్లో ఉండిపోయింది. టిష్యూస్లో ఉండిపోయిన ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ దగ్గర ఎవరున్నారు? దానికి ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసింది, ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళింది, ఇదిగో దీని దగ్గర ఉన్న కొన్ని ప్రోటీన్స్ కావాలంటే ఇచ్చింది, వాటర్ కావాలంటే ఇచ్చింది, మినరల్స్ కావాలంటే ఇచ్చింది, ఆక్సిజన్ కావాలంటే ఇచ్చింది, సెల్స్ ఇంకా న్యూట్రియంట్స్ అడిగితే ఆ న్యూట్రియంట్స్ ఇచ్చింది, సెల్ ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చింది, సెల్ ఇచ్చే వేస్ట్ మెటీరియల్స్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్లో వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్లో వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని టార్గెట్ ఏంటి? ఇక్కడ టిష్యూస్లో ఉన్న 15% ఆఫ్ ఫ్లూయిడ్, సో కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్, దాని బేసిక్ టార్గెట్ ఏంటి? ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? దాన్ని ఎవరు తీసుకెళ్తారు? అదేమో ఒక మినిస్టర్ వచ్చి అలా హ్యాపీగా అతను వెళ్ళి అందరి ప్రాబ్లమ్స్ అడిగేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండేటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఏం చేశాడంటే అందరి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో మినిస్టర్ గారు ఇది ఏమన్నారు అది ఏమన్నారు అని చెప్పి అన్నీ ఇచ్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రజలు కొన్ని కంప్లైంట్స్ చెప్తే ఆ కంప్లైంట్స్ ఇచ్చినటువంటి అర్జీలన్నీ తీసుకొని ఏం చేయాలి? మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి? తీసుకెళ్ళి మినిస్టర్కి ఇవ్వాలి, అంటే తీసుకొని మళ్ళీ బ్లడ్కి ఇవ్వాలి. సో కాబట్టి ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్ మళ్ళీ బ్లడ్ దగ్గరికి రావాలి, బ్లడ్లో కలవాలి. అది బేసిక్ టార్గెట్. ఎవరు తీసుకెళ్తారు? దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ హియర్. ఎవరు తీసుకెళ్తారో చూద్దాం. తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు టిష్యూస్లో ఒక స్పెషల్ క్యాపిలరీ వచ్చింది. చూడు, ఆ స్పెషల్ క్యాపిలరీ వేస్తాను చూడు. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ కలర్తో వేస్తాను. ఈ కలర్తో వేనా? ఈ కలర్తో వేస్తా. స్పెషల్ క్యాపిలరీ, ఇదిగో దిస్ ఇస్ అ క్యాపిలరీ. ఇదిగో ఇది క్యాపిలరీ.
ఈ క్యాపిలరీ ఏముందో ఇలాంటి క్యాపిలరీస్ చాలా ఉంటాయండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద క్యాపిలరీస్. సో ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ బస్సు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అదొక క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ బుక్ చేసుకొని ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ట్రైన్ మిస్ అయ్యాను, బస్సు మిస్ అయ్యాను, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావంటే, నేను క్యాబ్ మాట్లాడుకున్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నన్ను తీసుకెళ్ళి ఆ బస్సు నువ్వు చేజ్ చేసి ఆ బస్సు ఎక్కడ ఉందో అక్కడ నన్ను డ్రాప్ చేయి అని చెప్తుంది. ఎవరు? ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్. సో నౌ దట్ 15% ఆఫ్ ఫ్లూయిడ్, దట్ టిష్యూ ఫ్లూయిడ్ విచ్ ఈస్ ప్రజెంట్ హియర్, టిష్యూస్లో ఉన్న ఈ ఫ్లూయిడ్, జాగ్రత్తగా వినాలి, టిష్యూస్లో ఉన్న ఈ ఫ్లూయిడ్ ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే ఇట్ ఎంటర్స్ ఇంటూ దిస్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్లోకి ఎంటర్ అయింది, ఈ క్యాపిలరీస్లోకి ఎంటర్ అయింది. నేను ఇంకొకసారి చూపిస్తాను ఈ క్యాపిలరీ. ఓకే, ఇట్లా ఇవి క్యాపిలరీస్ ఇలా క్లోజ్ అయ్యి ఉన్నాయి చూసారా, ఇవి క్యాపిలరీస్. సో దీస్ ఆర్ ఆల్ క్లోజ్లీ ఎండెడ్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్లోకి ఆ ఫ్లూయిడ్ వెళ్ళిపోయింది, ఈ క్యాపిలరీస్లోకి ఆ ఫ్లూయిడ్ వెళ్ళింది. అండ్ దీస్ క్యాపిలరీస్ వాట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ హియర్ ఆర్ కాల్డ్ lymph capillaries. These are lymph capillaries. These are lymph capillaries. If the same 15% of fluid enters into these lymph capillaries, we have to call them as lymph. అదే 15% ఆఫ్ ఫ్లూయిడ్ కనుక లింఫ్ క్యాపిలరీస్లో ఉంటే దాన్నే లింఫ్ అనాలి. అదే 15% ఆఫ్ ఫ్లూయిడ్ టిష్యూస్లో ఉంటే టిష్యూ ఫ్లూయిడ్ అనాలి. అదే 15% ఆఫ్ ఫ్లూయిడ్ బ్లడ్లో ఉంటే ప్లాస్మా అంటే బ్లడ్ వెజల్స్లో ఉంటే దాన్నే బ్లడ్ అనాలి. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? నీకు ఇంట్లో ఒక పేరు ఉంటుంది, ఫ్రెండ్స్ ఒక పేరుతో పిలుస్తారు, రిజిస్టర్లో ఒక పేరు ఉంటుంది, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇంకో పేరుతో పిలవచ్చు, అమ్మ ఒక పేరుతో పిలవచ్చు, నాన్న ఒక పేరుతో పిలవచ్చు. అలాగా నీకు 2-3 పేర్లు ఉన్నప్పుడు మరి బాడీలో ఉన్న ఈ ఫ్లూయిడ్కి ఉండకూడదా? అదే ఫ్లూయిడ్ బ్లడ్ వెజల్స్లో ఉంటే బ్లడ్, అదే ఫ్లూయిడ్ టిష్యూస్లో ఉంటే టిష్యూ ఫ్లూయిడ్, అదే ఫ్లూయిడ్ లింఫ్ క్యాపిలరీస్లో ఉంటే లింఫ్. నువ్వు కాలేజీలో ఒక రకంగా బిహేవ్ చేస్తావు, లేదా ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తావు, స్కూల్లో ఒక రకంగా బిహేవ్ చేస్తావు, ఆన్లైన్లో ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. అంటే మనం రాసుకునేటప్పుడు ఇంకొక రకమైన నేచర్ ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర సరదాగా బిహేవ్ చేస్తాం, గ్రౌండ్లో ఒక రకంగా బిహేవ్ చేస్తాం, మూవీస్లో ఒక రకంగా బిహేవ్ చేస్తావు. సో నీ బిహేవియర్ నువ్వు ఉన్న ప్లేస్ని బట్టి మారుతుంది. ఫ్లూయిడ్ కంపోజిషన్ అది ఉన్న ప్లేస్ని బట్టి మారుతుంది. అదే ఫ్లూయిడ్ బ్లడ్ వెజల్స్లో ఉంటే దాంట్లో ఆర్బీసీ లార్జ్ ప్రోటీన్స్ ఉంటాయి. అదే ఫ్లూయిడ్ టిష్యూస్లో ఉంటే ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆక్సిజన్ సెల్కి ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత అప్పుడు టిష్యూస్ ఇచ్చేటువంటి కంటెంట్ అంతా తీసుకోవటం వల్ల ఇప్పుడు వేస్ట్ మెటీరియల్ బాగా ఎక్కువ ఉంటాయి. సో లింఫ్లో జనరల్గా కంపారిటివ్గా వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువ ఉండటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే సెల్ ఇచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని అది తీసుకొని వస్తుంది కాబట్టి, తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా దాని మీదే ఉంది. కాబట్టి ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకెళ్ళి అల్టిమేట్గా నేను ఒకే ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ లింఫ్ క్యాపిలరీస్లోకి రాగానే ఆ ఫ్లూయిడ్ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాల్సిందేనండి ఆ ఫ్లూయిడ్? ఇది ఎవరిది? వాట్ ఈస్ దిస్? దిస్ వన్ ఇది వీన్ కదా, వీన్. సో ఈ లింఫ్ క్యాపిలరీ మళ్ళీ అల్టిమేట్గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాల్సిందే? మళ్ళీ అల్టిమేట్గా మళ్ళీ వీన్స్కి ఇవ్వాల్సిందే. ఆ వీన్స్కి ఇచ్చినప్పుడు వీన్ దగ్గరికి వెళ్ళి అమ్మ వీన్ ఇదిగో ఈ 15% వాటర్ నీదే, ఇది తీసేసుకో అని ఇచ్చినప్పుడు బ్లడ్ అడుగుతుంది దాన్ని. మరి నువ్వు 15% ఆఫ్ ఫ్లూయిడ్ టిష్యూస్ దగ్గర నుంచి తెచ్చావు కదా, మరి సెల్స్ వేస్ట్ మెటీరియల్ ఇచ్చుంటాయి కదా, నా కోసం ఇన్ఫర్మేషన్ ఏం పంపించలేదా, నాకేం మెసేజ్ చెప్పమని చెప్పలేదా అని అడుగుతారు కదా. సో అప్పుడు మనం మెసేజ్ అవును కరెక్టే, నువ్వు సెల్స్కి ఆక్సిజన్ ఇచ్చావు కదా, సెల్స్ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాయి, వేస్ట్ మెటీరియల్స్ ఇచ్చాయి. సో దారిలో వచ్చేటప్పుడు నేను ఇంకా చాలా పనులు చేశాను, ఆ పనులని నీకు ప్రశాంతంగా కూర్చొని చెప్తాను అని ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఈ టిష్యూస్లో కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ని అంతా తీసుకెళ్ళి ఆ వీనికి ఇచ్చేస్తుంది. ఏమేమి రిటర్న్ చేస్తుందో నీకు నేను చెప్తాను. చెప్పబోయే ముందు ఫస్ట్ ఈ కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్ అర్థం చేసుకో. ఇఫ్ ద ఫ్లూయిడ్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఇట్ ఈస్ బ్లడ్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టిష్యూ ఫ్లూయిడ్ ఇస్ టిష్యూ, and if it is present in tissues it is tissue fluid. If present in lymph capillaries you have to call that fluid as a lymph. ఇది లింఫ్ క్యాపిలరీ అండి. లింఫ్ క్యాపిలరీ తర్వాత వచ్చేదాన్ని లింఫ్ వెసల్ అంటాం. సో గ్రాడ్యువల్గా లింఫ్ క్యాపిలరీస్ అన్ని కలిసి లింఫ్ వెజల్స్గా ఫామ్ అవుతున్నాయి. క్యాపిలరీస్ అని చిన్న క్యాపిలరీస్, ఇమాజిన్ మై ఫింగర్స్ యాజ్ క్యాపిలరీస్, ఈ మొత్తం కలిసి లింఫ్ వెసల్స్గా ఫామ్ అవుతున్నాయి. లింఫ్ వెసల్స్ అన్ని కలిసి ఒక పెద్ద డక్ట్ ఫామ్ అవుతుంది. ఆ డక్ట్ పేరే లింఫాటిక్ డక్ట్ ఆర్ లింఫ్ డక్ట్. సో ఇక్కడ డయామీటర్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. లింఫ్ క్యాపిలరీస్ సైజ్ చిన్నదిగా ఉంటుంది,
లింఫ్ వెజల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, లింఫాటిక్ డక్ట్ సైజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలా గ్రాడ్యువల్గా సైజు పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి నేను నెక్స్ట్ డయాగ్రామ్కి వెళ్తాను. ఈ డయాగ్రామ్ దగ్గరికి మళ్ళీ వస్తా. అండ్ నౌ సీ దిస్, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఫ్లూయిడ్ ఏ క్యాపిలరీస్, సీ దిస్. సో ఈ క్యాపిలరీస్లోంచి ఫ్లూయిడ్ బయటకి ఫిల్టర్ అయ్యి వచ్చిందని చెప్పాము. ఈ బయటకు ఫిల్టర్ అయ్యి వచ్చినటువంటి ఫ్లూయిడ్ టిష్యూస్లో ఉన్న ఫ్లూయిడ్, టిష్యూ ఫ్లూయిడ్. ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకున్నారని అంటే, ఇదిగో ఈ పర్పుల్ కలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెసల్స్ చూపించాడు. లింఫ్ క్యాపిలరీస్లోకి వచ్చింది ఆ ఫ్లూయిడ్. ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? 15% ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకొని వస్తుంది. సి ఆల్ ద లింఫ్ క్యాపిలరీస్, ఈ పైన ఉన్న క్యాపిలరీస్ అన్ని కంబైన్ అయ్యి ఇదిగో లింఫ్ వెసల్స్ ఫామ్ అయినాయి చూడండి. సో దీస్ ఆర్ లింఫాటిక్ వెసల్స్. సి దిస్ వన్ ఆర్టీరియోల్ క్యాపిలరీస్ అండి, ఇవన్నీ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్. పైన బ్లూ కలర్లో కనపడుతున్నవన్నీ బ్లడ్ క్యాపిలరీస్. ఇది వెన్యూల్. సో దీస్ ఆర్ ఆల్ బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్, ఆ క్యాపిలరీస్లోంచి ఫ్లూయిడ్ ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చిందని చెప్పాను. ఓకే, అండ్ ద ఫ్లూయిడ్ which is filtered is called tissue fluid. Filtered from capillaries. Capillaries లోంచి బయటకు వచ్చిన ఫ్లూయిడ్, that is tissue fluid. ఓకే, టిష్యూ స్పేసెస్లోకి వచ్చిన ఫ్లూయిడ్, ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ టిష్యూ ఫ్లూయిడ్. ఆ టిష్యూ ఫ్లూయిడ్ మ్యాక్సిమం మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోయిందండి? మ్యాక్సిమం ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద వెన్యూల్. వెన్యూల్స్లోకి వెళ్ళిపోయింది 80 to 85%. ఇంకా మిగిలిన 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్, రిమైనింగ్ 10 to 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఎవరు తీసుకున్నారంటే, స్పెషల్ క్యాపిలరీస్ కాల్డ్ లింఫ్ క్యాపిలరీస్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. జనరల్గా బ్లడ్ క్యాపిలరీస్ చూడాయా ఒకసారి? ఈ క్యాపిలరీ, బ్లడ్ క్యాపిలరీ, ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఓపెన్. సీ దిస్ ప్రీవియస్ డయాగ్రామ్ చూడు, ఇది క్యాపిలరీ. క్యాపిలరీ ఓపెన్ అండి. క్యాపిలరీ ఓపెన్ కాబట్టి ఫ్లూయిడ్ లోపల సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ చూడు, ఫ్లూయిడ్ బయట ఉంది, క్యాపిలరీ క్లోజ్డ్. దిస్ ఈజ్ క్లోజ్డ్ క్యాపిలరీ, ఫ్లూయిడ్ ఈజ్ ఓపెన్. బ్లడ్ క్యాపిలరీస్ ఓపెన్ కాబట్టి సర్క్యులేషన్ క్లోజ్డ్. ఓకే, నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే డోర్ క్లోజ్ చేస్తుంది కాబట్టి నువ్వు లోపల ఉన్నావు అంటున్నాను. క్యాపిలరీ ఇలా ఓపెన్, క్యాపిలరీ ఓపెన్ కాబట్టి నువ్వు లోపల, అంటే క్యాపిలరీ ఓపెన్ కాబట్టి బ్లడ్ ఈజ్ క్లోజ్డ్. లెట్ మీ రైట్ హియర్. ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్, యాజ్ ఫర్ యాజ్ ఎసర్షన్ రీజన్ రాస్తున్నానండి. ఏ ఫర్ ఎసర్షన్. బ్లడ్ తీసుకుంటే క్లోజ్డ్ సర్క్యులేషన్, అంతే కదండి. బ్లడ్ క్లోజ్డ్ సర్క్యులేషన్, ఎక్కడ బ్లడ్ బయటికి రాలేదు. బ్లడ్ తీసుకుంటే క్లోజ్డ్ సర్క్యులేషన్. దానికి రీజన్, ఎసర్షన్ రీజన్లో, ఎసర్షన్ అంటే స్టేట్మెంట్, ఆర్ ఫర్ రీజన్ తెలుసు కదా. సో ఇక్కడ క్యాపిలరీస్ ఆర్ ఓపెన్. ఎందుకు క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటే క్యాపిలరీస్ ఆర్ ఓపెన్. సో ఎసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎసర్షన్ ఆల్సో. ఇది ఒక మోడల్ అండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రాస్తాను నేను ఇక్కడే. లింఫ్ కమ్స్ అండర్ ఓపెన్ సర్క్యులేషన్. లింఫ్ ఓపెన్ సర్క్యులేషన్ అంటే టిష్యూస్లోకి రాకముందు ఉన్న ఈ లింఫ్ని మనం ఏమన్నాము? టిష్యూ ఫ్లూయిడ్ అన్నాం కదా. సో టిష్యూ ఫ్లూయిడ్ బిఫోర్ ఇట్ ఈస్ బికమింగ్ లింఫ్, ఇట్ కమ్స్ అండర్ ఓపెన్ సర్క్యులేషన్. ఇదే ఫ్లూయిడ్ నీకు బయట కనపడుతుంది కదా, ఇదే కదా ఫ్లూయిడ్, మరి టిష్యూస్లో కనిపిస్తుంది కదా బయట. సో దిస్ ఈజ్ ఓపెన్ ఇన్ టిష్యూస్. రీజన్, క్యాపిలరీస్ ఆర్, ఇక్కడ చూడు క్యాపిలరీస్ ఎలా ఉన్నాయో. లింఫ్ క్యాపిలరీస్ అన్ని క్లోజ్డ్. సీ ద లాస్ట్ డయాగ్రామ్, సీ ద ప్రీవియస్ డయాగ్రామ్. సీ క్యాపిలరీ చూడు ఎలా ఉందో. సో వాట్ ఈస్ దిస్ వన్? ఇదేంటండి? దిస్ వన్ ఈస్ క్లోజ్డ్. This is closed capillary. So this is closed capillary. కాబట్టి నెక్స్ట్ దాంట్లో క్యాపిలరీస్ ఆర్ క్లోజ్డ్ అని చెప్తాను. ఏం క్యాపిలరీస్ అవి? ఆబ్వియస్గా లింఫ్ క్యాపిలరీస్. ఓకే, సో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్లో టిష్యూ ఫ్లూయిడ్ తీసుకుంటే ఓపెన్ సర్క్యులేషన్ కిందకు వస్తుంది, బ్లడ్ తీసుకుంటే క్లోజ్డ్ సర్క్యులేషన్ కిందకు వస్తుంది. సో బయటకు ఫిల్టర్ అయినటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నాం. అది లింఫ్ క్యాపిలరీస్తో కలిసి లింఫ్ వెజల్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక వ్యూ చూపిస్తాను చూడండి. ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోయా. నేను నెక్స్ట్ ఇంకొక వ్యూకి వెళ్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యూకి వెళ్తాను. ఇది కూడా అంతే. ఈ డయాగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నాకు ఇంకొక చిన్న అవసరం ఉంది. సీ హియర్ నౌ, లెట్ మీ చేంజ్ ద కలర్. ఇది లింఫ్ క్యాపిలరీస్ అనుకుందాం. దీస్ ఆర్ లింఫ్ క్యాపిలరీస్. ఇలాంటి క్యాపిలరీస్ చాలా ఉంటాయండి.
నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్, ఎందుకంటే బాడీలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకురావాలి కదా. దీస్ ఆర్ ఆల్ లింఫ్ క్యాపిలరీస్ అండ్ ఆల్ దీస్ లింఫ్ క్యాపిలరీస్ కంబైన్ టు ఫార్మ్ లింఫ్ వెసల్స్. ఇలా లింఫ్ క్యాపిలరీస్ అన్ని కంబైన్ అయ్యి లింఫ్ వెజల్స్ ఫామ్ అయినాయండి. ఇవన్నీ కూడా లింఫ్ వెజల్సే. అండ్ నౌ ఆల్ దోస్ స్ట్రక్చర్స్ ఓపెన్స్ ఇంటూ ఎ sac like structure in the abdomen. అబ్డామిన్లో ఒక sac లాంటి ఒక స్ట్రక్చర్లోకి ఓపెన్ అవుతుంది. ఈ sac like స్ట్రక్చర్ని సిస్టర్నా ఖైలీ అంటాము. ద sac like స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ సిస్టర్నా ఖైలీ. ఇప్పుడు ఈ సిస్టర్నా ఖైలీ దగ్గర నుంచి ఒక లార్జ్ డక్ట్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ లార్జ్ డక్ట్ and this duct is called chyliferous duct, CHYLEFEROUS, chyliferous duct అంటారు. which is also called, దానికి ఇంకొక పేరు ఉంది, is also called THORACIC, thoracic duct అంటాం. see this one, ఇదే thoracic duct, chyliferous duct or thoracic duct ఇక్కడ కనపడుతుంది. ఓకే, అండ్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, is also called largest duct, lymphatic duct అంటాం దీన్ని. this is the largest duct as far as lymph is concerned. దిస్ ఈజ్ లార్జెస్ట్. చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈవెన్ దో సిబిఎస్ఈలో లేదు, స్టేట్ బోర్డులో కూడా లేకపోయినా, స్టేట్ బోర్డులో జస్ట్ ఒక కంటెంట్ చెప్పాడు, కైలీఫెరస్ డక్ట్ అనే మాట అయితే ఉంది. సో ఇది కైలీఫెరస్ డక్ట్. అబ్డామిన్లో కనిపించే శాక్లోకి ఓపెన్ అయితే అక్కడి నుంచి ఒక డక్ట్ స్టార్ట్ అవుతుంది, కైలీఫెరస్ డక్ట్. ఈ కైలీఫెరస్ డక్ట్లో ఇప్పుడు ఎవరున్నారు మిత్రమా, గుర్తుపెట్టుకో, అన్ని టిష్యూస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్ దీని దగ్గర ఉంది. దాన్ని తీసుకొని వస్తుంది. జాగ్రత్తగా వినాలి. వస్తున్నప్పుడు నౌ సీ హియర్, ఇమాజిన్ నౌ దిస్ యాజ్ బాడీ, ఇది బాడీ అనుకోండి, ఇమాజిన్ దిస్ యాజ్ బాడీ. ఇప్పుడు బాడీలో ఇది జనరల్గా ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి దిస్ విల్ బికమ్ ద రైట్ సైడ్, దిస్ విల్ బికమ్ లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్, మార్కర్ ఉన్నది రైట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది, నేను ఇక్కడ చూపించింది రైట్ సైడ్. దిస్ ఈజ్ రైట్ సైడ్. ఇది రైట్ అప్పర్, ఇది లెఫ్ట్ అప్పర్, ఇది రైట్ లోవర్, లెఫ్ట్ లోవర్. ఓకే, ఇదేమో అప్పర్ పార్ట్, ఇదేమో లోవర్ పార్ట్. దిస్ ఇస్ అప్పర్ అండ్ దిస్ ఇస్ లోవర్. సో రైట్ లోవర్ దగ్గర నుంచి లెఫ్ట్ లోవర్ దగ్గర నుంచి ఫ్లూయిడ్ ఆల్రెడీ కలెక్ట్ అయిపోయింది. రైట్ లోవర్ లెఫ్ట్ లోవర్ దగ్గర నుంచి ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయింది. కలెక్ట్ అయిపోయి ఇలా వచ్చి దేంట్లోకి వచ్చిందండి, ఇలా ఒక డక్ట్లోకి వచ్చింది. ఆ డక్ట్, ఈ డక్ట్. సో ఇప్పుడు ఇది ఎవరిది, రైట్ లోవర్. మరి ఇదెవరు, లెఫ్ట్ లోవర్. వీళ్ళందరి దగ్గర నుంచి ఆ 15% ఆఫ్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయింది. కలెక్ట్ అయ్యి డక్ట్లోకి ఓపెన్ అయింది. అలాగనే ఇంకా మిగిలింది ఎవరండి, రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్ మిగిలింది. రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్. ఈ లెఫ్ట్ సైడ్ అప్పర్ నుంచి జాగ్రత్తగా వినండి. లెఫ్ట్ అప్పర్ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ హెడ్, లెఫ్ట్ నెక్, లెఫ్ట్ షోల్డర్. అంటే ఏం పార్టో చూడు, ఇది ఈ పార్ట్ అన్నమాట, ఈ ఏరియా. సో ఎవరెవరిది, లెఫ్ట్ అప్పర్, లెఫ్ట్ లేటరల్. లెఫ్ట్ అప్పర్, హెడ్, నెక్, షోల్డర్. లెఫ్ట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ నెక్ దగ్గర నుంచి లెఫ్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ హెడ్ పోర్షన్ దగ్గర నుంచి లింఫ్ అంతా కలెక్ట్ అయ్యి ఒక డక్ట్ తీసుకొస్తుంది. ఎవరు సార్ అది అంటే లెఫ్ట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. చూపిస్తా చూడు, ఇదిగో ఇది. దిస్ ఈజ్ లెఫ్ట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. దాని పేరు లెఫ్ట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. ఓకే, ఈ లెఫ్ట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసింది లింఫ్ని, లెఫ్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది హెడ్, నెక్ అండ్ షోల్డర్. ఓకే, లెఫ్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ నెక్, షోల్డర్, అప్పర్ పార్ట్ ఆఫ్ హెడ్ అక్కడి నుంచి కలెక్ట్ చేసింది. కనిపిస్తుందండి, కొంచెం అది డార్క్ కలర్ కావాలని తీసుకున్నాను అక్కడ డిఫరెన్స్ తెలియడం కోసం. అలాగే ఇంకా మిగిలింది ఏంటి, రైట్ సైడ్ లోవర్ దగ్గర నుంచి లింఫ్ కలెక్ట్ అయిపోయింది, లెఫ్ట్ లోవర్ నుంచి లింఫ్ కలెక్ట్ అయిపోయింది, లెఫ్ట్ అప్పర్ నుంచి లింఫ్ కలెక్ట్ అయింది. ఇంకా మిగిలింది ఓన్లీ 25%. ఈ 25% ఎవరండి, రైట్ అప్పర్ పార్ట్ ఆఫ్ హెడ్, రైట్ అప్పర్ పార్ట్ ఆఫ్ నెక్, రైట్ అప్పర్ పార్ట్ ఆఫ్ షోల్డర్ దగ్గర మాత్రమే లింఫ్ మిగిలింది. అది నేను వేరే కలర్తో వేస్తాను. ఏ కలర్తో వేద్దాం, ఈ కలర్ వేద్దాం. సో ఇది దిస్ వన్. ఇదెవరు, రైట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. రైట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. ఓకే, రైట్ అప్పర్ లింఫాటిక్ పోర్షన్ నుంచి కలెక్ట్ అయిన డక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ ఫ్లూయిడ్ మొత్తం కలిసి బ్లడ్లోకి ఓపెన్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకో. ఓకే, నౌ సీ దిస్
రైట్ అప్పర్ పోర్షన్ నుంచి లింఫ్ కలెక్ట్ అయిపోయింది, లెఫ్ట్ అప్పర్ నుంచి కలెక్ట్ అయింది, రైట్ లోవర్ నుంచి లెఫ్ట్ లోవర్ నుంచి కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కలెక్ట్ అయిపోయిన ఫ్లూయిడ్ ఎక్కడికి వెళ్ళాలనేది ఈ కలర్తో చూపిస్తాను. ఇప్పుడు ఇది వెళ్ళి ఎక్కడికి ఓపెన్ అవుతుందంటే ఇట్ ఓపెన్స్ ఇంటూ వన్ స్పెసిఫిక్ బ్లడ్ వెజల్, ఒక బ్లడ్ వెజల్లోకి ఓపెన్ అవుతుంది వెళ్ళి. ఆ బ్లడ్ వెజల్ ఏంటో చెప్పబోయే ముందు దీంట్లోకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఓకే ఐ విల్ షో యూ నౌ దిస్ వన్ దట్స్ వన్. సో ఈ లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి లింఫ్ అంతా కలెక్ట్ అయ్యి అది కూడా ఈ డక్ట్లోకే ఓపెన్ అయింది. ఎవరిలోకి ఓపెన్ అయింది? ఈ డక్ట్ పేరేంటి? కైలీఫెరస్ డక్ట్లోకి ఓపెన్ అయింది. సో దిస్ ఈస్ అ డక్ట్ విచ్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఫ్రమ్ లెఫ్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ లింఫాటిక్ డక్ట్. అదంతా దీంట్లోకి ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇదంతా వెళ్ళి ఏ పార్ట్లోకి ఎగ్జాక్ట్గా ఓపెన్ అవుతుంది, దట్ ఈస్ ద పాయింట్ వి రిక్వైర్డ్. ఇప్పుడు నేను మీకు ఒక బ్లడ్ వెజల్ వేస్తా, ఆ బ్లడ్ వెజల్ ఇక్కడ చూపిస్తాను. సి హార్ట్కి ఇమాజిన్ దిస్ ఈస్ ది హార్ట్. నేను డయాగ్రామ్ కొంచెం పెద్దది వేస్తాను. ఇది హార్ట్ అనుకుంటే ఇమాజిన్ దిస్ ఈస్ హార్ట్. ఇది దిస్ ఈజ్ ద సుపీరియర్ వీనా కేవం, అంటే యాంటీరియర్ పార్ట్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసేది. ఇప్పుడు ఇదంతా లింఫ్, నేను ఇప్పుడు చూపిస్తుంది బ్లడ్, ఇదంతా లింఫ్ అండి. ఇప్పుడు బ్లడ్ యాంటీరియర్ పార్ట్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేయడానికి ఇలా ఒక డక్ట్ వస్తుంది. ఈ డక్ట్ ఇలా రెండుగా డివైడ్ అవుతుంది. రెండుగా డివైడ్ అయ్యి దిస్ ఈస్ ద బ్లడ్ వెజల్స్, దీస్ ఆర్ ఆల్ ద బ్లడ్ వెజల్స్ ఇలా వస్తాయి. అలాగే ఇక్కడ కూడా అంతే ఇలా వస్తుంది. ఇదంతా సుపీరియర్ వీనా కేవం. నేను నీకు చిన్నది వేస్తే కనపడదు కదా, అందుకే నేను పెద్దది వేస్తున్నాను నేను. ఓకే, ఏమిటి సార్ ఇది అంటే దెర్ ఇస్ ఎ నేమ్ ఫర్ దిస్ బ్లడ్ వెజల్. ఈ బ్లడ్ వెజల్ పేరు బ్రాకియోసిఫాలిక్. ఆ బ్లడ్ వెజల్ పేరు బ్రాకియోసిఫాలిక్ వీన్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ దిస్ వన్. దిస్ ఈజ్ లెఫ్ట్, చెప్పాను కదా, ఇది లెఫ్ట్ ఇది రైట్. దిస్ ఈజ్ లెఫ్ట్ ఇంటర్నల్ jugular, Jugular, left internal jugular, external jugular, jugular. ఇదేమో ఈ బ్లడ్ వెజల్ పేరు సబ్క్లావియన్, CLAVIAN, సబ్క్లేవియన్ వీన్. లెఫ్ట్ ఇంటర్నల్ ఇలా ఉంటుందండి, వెరీ సింపుల్ ఇలా ఉంటుంది అనుకుందాం. లేదా నీకు ఇంకా మంచిగా ఇట్లా ఇలా చూపిస్తా. ఇదేంటి సార్ అంటే దిస్ ఈజ్ లెఫ్ట్ ఇంటర్నల్ జుగ్యులర్, ఇది ఎక్స్టర్నల్ జుగ్యులర్, ఇది సబ్క్లేవియన్. ఓకే, సబ్క్లేవియన్ షోల్డర్స్, సబ్క్లేవియన్ అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసేది వీన్ ఇది. అలాగే ఇదెవరు? జుగ్యులర్, ఎక్స్టర్నల్ జుగ్యులర్ బయట వైపు, లోపలది ఇంటర్నల్ జుగ్యులర్. సేమ్ అలాగే ఇలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? సేమ్ ఇలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ రైట్ సైడ్, రైట్ ఇంటర్నల్ జుగ్యులర్, ఎక్స్టర్నల్ జుగ్యులర్, సబ్క్లేవియన్. ఇటొక మూడు. ఈ మూడు బ్లడ్ వెజల్స్ కలిసి ఇప్పుడు నా 4 ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే నువ్వు సుపీరియర్ వీనా కేవం అనుకో. ఈ సుపీరియర్ వీనా కేవం అనేటువంటి ఒక బ్లడ్ వెజల్ నుంచి బ్రాకియోసిఫాలిక్ అనే ఒక బ్లడ్ వెజల్ వచ్చి ఆ బ్రాకియోసిఫాలిక్ రెండుగా డివైడ్ అయ్యి ఈచ్ బ్రాంచ్, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి మళ్ళీ ఇలా బ్లడ్ వెజల్స్ వచ్చాయి. సో ఇది ఇంటర్నల్ జుగ్యులర్, ఎక్స్టర్నల్ జుగ్యులర్, సబ్క్లేవియన్. ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్ మనకి అంటే చాలా అవసరం. ఎందుకనంటే ఈ వచ్చిన కైలీఫెరస్ డక్ట్ ఉంది కదా, నేను ఈ కలర్తో రిప్రజెంట్ చేశాను కదా, ఈ బ్లూ కలర్తో డక్ట్, వాడు చూపించిన డక్ట్ ఇది ఇలా వచ్చి వాడు బ్లూ కలర్తో చూపించాడు కదా, మనం కూడా బ్లూతోనే చూపిద్దాం. ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కదా బ్లూలు. సూపర్, చూడు ఇదిగో బ్లూ కలర్, ఇదే లింఫాటిక్ డక్ట్. ఇదే ఇక్కడ నేను ఎల్లో కలర్లో వేసిన డక్టే ఇది బ్లూ కలర్లో చూపించాడు ఈ డయాగ్రామ్లో. ఇలా వచ్చి ఇదిగో ఇక్కడికి ఓపెన్ అయింది, దీంట్లోకి ఓపెన్ అయింది. ఓకే, ఎక్కడికి ఓపెన్ అయింది అంటే అట్ ద జంక్షన్ ఆఫ్ ఇంటర్నల్ జుగ్యులర్ అండ్ సబ్క్లేవియన్. ఇదిగో ఈ ఇంటర్నల్ జుగ్యులర్కి సబ్క్లేవియన్కి మధ్యలో ఈ జంక్షన్లో ఓపెన్ అయింది. ఈ థొరాసిక్ డక్ట్ వచ్చి మళ్ళీ దాంట్లోకి ఓపెన్ అయింది. నువ్వు గుర్తుపెట్టుకో, టార్గెట్ డివేట్ అవ్వకూడదు. 15% ఆఫ్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి ఆ కలెక్ట్ అయిన 15% ఆఫ్ ఫ్లూయిడ్ మళ్ళీ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ బ్లడ్ వెజల్లోకి ఇచ్చేసింది. తీసుకెళ్ళమ్మా ఇదిగో నీ 15% ఆఫ్ ఫ్లూయిడ్ నువ్వే తీసుకొని దానికి ఇచ్చేసింది. ఓకే, దాంట్లోకి ఎవరెవరు ఓపెన్ అవుతారో ఆల్రెడీ నేను చెప్పాను. దాంట్లోకి ఎవరెవరు ఓపెన్ అయ్యారు? ఇక్కడ నుంచి లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి కలెక్ట్ అయిన ఫ్లూయిడ్, వేరే కలర్ తీసుకుంటాను. లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి కలెక్ట్ అయిన ఫ్లూయిడ్, ఆహా వచ్చిందండి మా ఫేవరెట్ బ్లాక్. సో లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి కలెక్ట్ అయిన డక్ట్ ఇది. ఇక్కడ బ్లూ కలర్తో చూపించింది, ఇక్కడ బ్లాక్ కలర్తో చూపించాను. ఇది లెఫ్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ హెడ్ దగ్గర నుంచి, నెక్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ అంతా, లింఫ్ అంతా దాంట్లో పడింది. సేమ్ అలాగనే దర్ విల్ బి రైట్ లింఫాటిక్ డక్ట్. ఇది ఇక్కడ ఎల్లో కలర్తో చూపించాం కదా, ఆ ఎల్లో కలర్తో చూపించింది ఇక్కడికి ఓపెన్ అవుతుంది. అంటే
రైట్ అప్పర్ పోర్షన్ నుంచి కలెక్ట్ అయినట్టు లింఫ్ అంతా, ఇదంతా రైట్ పోర్షన్ నుంచి మరి లింఫ్ కలెక్ట్ అవ్వాలి కదా, ఈ లింఫ్ అంతా కలెక్ట్ చేసి లెఫ్ట్ ఇంటర్నల్ జుగులార్ అండ్ సబ్క్లేవియన్ ఇక్కడికి ఓపెన్ అయింది. సో ఈ 25% బాడీ మొత్తాన్ని మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే, సే దిస్ వన్ ఇలా తీసుకుంటే, ఇది లెఫ్ట్ అప్పర్, ఇది రైట్ అప్పర్, ఇది రైట్ లోవర్ పోర్షన్, ఇది లెఫ్ట్ లోవర్ పోర్షన్. సో రైట్ లోవర్ లెఫ్ట్ లోవర్ నుంచి లింఫ్ అంతా కలెక్ట్ అయ్యి ఈ డక్ట్ ఫామ్ అయింది, అదే ఇది కైలీఫెరస్ డక్ట్. ఇది వెళ్ళి ఎక్కడికి ఓపెన్ అయింది, లెఫ్ట్ సబ్క్లేవియన్కి, ఇటు సైడ్ లెఫ్ట్ సబ్క్లేవియన్కి ఇంటర్నల్ జుగులార్ జంక్షన్లో ఈ మార్కరే నువ్వు లింఫాటిక్ డక్ట్ అనుకుంటే వెళ్ళి ఇలా ఓపెన్ అయింది. అది ఓపెన్ అవ్వబోయే ముందు ఎవరి దగ్గర నుంచి ఏమేమి కలెక్ట్ చేసింది, లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి కొంతమంది లింఫ్ని కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ చేసిన లింఫ్ అంతా కూడా దాంట్లో పడింది. సేమ్ అలాగే రైట్ అప్పర్ పోర్షన్ నుంచి లింఫ్ అంతా కలెక్ట్ చేసి ఎక్కడ పడింది, ఈ డక్ట్లోకి పడింది, ఈ బ్లూ కలర్ డక్ట్లోకి పడింది. అది రైట్ జంక్షన్ దగ్గర ఇంటర్నల్ జుగులార్ సబ్క్లేవియన్ ఆ జంక్షన్ దగ్గరకు వచ్చింది. ఓకే, అంటే ఇది అంతా రైట్ అప్పర్ పోర్షన్ అని, ఇది రైట్ అప్పర్ ఇదంతా. సో ఓకే, నౌ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐ విల్ రిప్రజెంట్ దిస్ వన్, ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఇదంతా రైట్ లోవర్ అనుకుంటే, అండ్ ఇదంతా దిస్ ఈజ్ రైట్ అప్పర్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ అప్పర్. సో మొత్తం ఎన్ని లింఫాటిక్ వెసల్స్ లేదా డక్ట్స్ కనపడుతున్నాయంటే 3 కనపడుతున్నాయండి. ఒకటి ఇది దిస్ వన్, ఇదేం చేసిందండి, ఇది కలర్, ఇది దిస్ ఈజ్ ద మేజర్ వన్, అన్నిటికన్నా పెద్దది. అది ఎవరెవరి దగ్గర నుంచి లింఫ్ కలెక్ట్ చేసింది, రైట్ లోవర్ లెఫ్ట్ లోవర్ దగ్గర నుంచి లింఫే, ఇదంతా లింఫ్ని కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేసి ఎక్కడికి ఓపెన్ అయింది, ఇదిగో ఈ జంక్షన్ దగ్గరికి ఓపెన్ అయింది. ఏ జంక్షన్ దగ్గరికి ఓపెన్ అయింది, లెఫ్ట్ ఇంటర్నల్ జుగులార్ అండ్ సబ్క్లేవియన్, వీళ్ళిద్దరి మధ్యలోకి ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అవ్వబోయే ముందు ఎవరిని రిసీవ్ చేసుకుంది, లెఫ్ట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్ని కూడా రిసీవ్ చేసుకుంది. తర్వాత ఇదెవరు, రైట్ అప్పర్ లింఫాటిక్ డక్ట్. ఇదేం చేసింది, రైట్ పోర్షన్ నుంచి లింఫ్ కలెక్ట్ చేసి ఎక్కడ పడేసింది, జంక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఏ బ్లడ్ వెజల్స్ జంక్షన్లో, ఇంటర్నల్ జుగులార్ సబ్క్లేవియన్. సో ఇంటర్నల్ జుగులార్ సబ్క్లేవియన్ చాలా సింపుల్గా ఒక్కసారి నా మాట వినండి. ఇంటర్నల్ జుగులార్ సబ్క్లేవియన్ అనుకుంటే ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకో, ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకో, ఇక్కడికి ఒక డక్ట్ ఓపెన్ అయింది. ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకో, ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకో, ఇక్కడికి ఒక డక్ట్ ఓపెన్ అయింది. ఈ రైట్ సైడ్ ఓపెన్ అయింది దాని పేరు, ఇది ఎవరి నుంచి కలెక్ట్ చేసింది, 25% దగ్గర నుంచి లింఫ్ అంతా కలెక్ట్ చేసి దీంట్లోకి ఓపెన్ అయింది. ఇదేం చేసింది, 25% ఆఫ్ లింఫ్, 25% ఆఫ్ అప్పర్ పోర్షన్ అండ్ ఎంటైర్ లోవర్ పోర్షన్ నుంచి లింఫ్ కలెక్ట్ చేసి అదంతా దీంట్లో పడింది. ఎంటైర్ లోవర్ పోర్షన్ నుంచి లింఫ్ కలెక్ట్ చేసిన ఒక పెద్ద డక్ట్ పేరు, ఫైనల్గా ఒక డక్ట్ ఫామ్ అయింది. ఆ పెద్ద డక్ట్ ఎవరు, లింఫాటిక్ డక్ట్. ఆ లింఫాటిక్ డక్ట్ దేంట్లోకి ఓపెన్ అయింది, ఈ జంక్షన్ దగ్గరికి ఓపెన్ అయింది. అలాగే ఇలా ఓపెన్ అయిపోయింది. ఇది ఇంకెవరి నుంచి ఇలా ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అవ్వబోయే ముందు ఎవరిని రిసీవ్ చేసుకుంది, లెఫ్ట్ అప్పర్ పోర్షన్ నుంచి ఎవరైతే లింఫ్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా దీంట్లోకే ఓపెన్ అయ్యారు, బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇంటు ద జంక్షన్. అది మ్యాటర్. ఓకే, ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఫైనల్గా ఎవరు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు అక్కడికే వెళ్ళారు. నువ్వు దేంతో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది, దాంతోనే ఉంది. 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కడిది, అది యాక్చువల్గా బ్లడ్ది. చూడు ఒకసారి వెనక్కి వెళ్ళి, 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఎవరిది, ఇదిగో ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ ఎవరిది, బ్లడ్ది. ఇది ఇలా తిరిగి వెజల్స్ ఫామ్ అయ్యి డక్ట్ ఫామ్ అయ్యి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిందండి, అది ఫైనల్గా మళ్ళీ ఇది ఇలా వచ్చి మళ్ళీ ఫైనల్గా వీన్స్ దగ్గరికి వచ్చేసింది. వీన్ దగ్గర నుంచి, వీన్ అంటే బ్లడ్ వెజల్, బ్లడ్కి ఇచ్చేసింది. బ్లడ్కి ఇచ్చేసినప్పుడు ఏం జరిగిందో చూడే, ఒకసారి ఆస్తి పంపకాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఎవరెవరు ఏమేమి వెళ్ళిపోయారు చూడు. అమ్మా నువ్వు ఇవ్వాల్సినటువంటి 15% ఆఫ్ ఫ్లూయిడ్ నేను తీసేసుకున్నాను, బాగానే ఉంది, ఫైన్. ఇంకొక పాయింట్ చెప్తా చూడు. ఇక్కడ నేను దారిలో వచ్చేటప్పుడు ఊరికే రాలా, నేను చాలా ఇంపార్టెంట్ పనులు చేసుకొచ్చా. నువ్వు ఇవ్వమన్నట్టుగా సెల్స్ అందరికీ ఆక్సిజన్ ఇచ్చాను, సెల్స్ అందరికీ న్యూట్రియంట్స్ ఇచ్చా, సెల్స్ ఇచ్చిన వేస్ట్ మెటీరియల్స్ తీసుకొచ్చా. దారిలో నేను ఏం చేశాను తెలుసా, దారిలో ఇలా కొంతమంది లింఫ్ నోడ్స్ ఉన్నారు నా దగ్గర. దీస్ ఆర్ ఆల్ ద లింఫ్ నోడ్స్. లింఫ్ నోడ్ అంటే ఎవరు సార్, ఇది కిడ్నీ షేప్లో ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్లో ఇక్కడ చూపించాను చూడండి, కిడ్నీ షేప్లో కనిపించేటువంటిది దిస్ ఈస్ ద లింఫ్ నోడ్. ఏం చేస్తారు సార్ ఈ లింఫ్ నోడ్, చెప్తాను. ఈ లింఫ్ నోడ్, ఇమాజిన్ దిస్ యాజ్ వన్ లింఫ్ నోడ్. ఇది ఒక లింఫ్ నోడ్ అనుకో. ఈ లింఫ్ నోడ్ ఏం చేస్తుందంటే, ఇదిగో ఇది ఎఫరెంట్, ఇది ఫ్రంట్, ఇలా లింఫ్ ఇలా లోపలికి వెళ్తుంది, ఇలా వస్తుంది.
సో వీళ్ళందరిలోంచి ఇలా లింఫ్ని కలెక్ట్ చేసి వస్తున్నప్పుడు త్రూ లింఫ్ నోడ్స్ నుంచి ఇలా వచ్చి వెళ్ళిపోతుంది. ఈ లింఫ్ నోడ్స్ ఎందుకు సార్, ఎందుకు వచ్చే దారిలో ఈ లింఫ్ వెజల్స్, లింఫ్ క్యాపిలరీస్ నుంచి, లింఫ్ వెజల్స్ నుంచి ఈ లింఫాటిక్ డక్ట్ ఫామ్ అవ్వబోయే ముందుగా ఎందుకు సార్ ఈ సోకాల్డ్ లింఫ్ నోడ్స్లోంచి వెళ్ళాలి అంటే, లింఫ్ నోడ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ద లింఫోసైట్స్ విల్ ప్రొడ్యూస్. ఇక్కడ లింఫోసైట్స్ ఫామ్ అవుతాయి. లింఫ్ నోడ్స్ ఆర్ ది ప్లేసెస్ వేర్ ద లింఫోసైట్స్ విల్ ఫామ్. లింఫోసైట్స్ అంటే ఈ బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ మనం ఇమ్యూనాలజీలో మాట్లాడతాము. నీ బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేసేది. నీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈ 15% ఆఫ్ ఫ్లూయిడ్ బ్లడ్లోంచి బయటకు వచ్చిన ఫ్లూయిడ్ సెల్స్ అందరికీ ఆక్సిజన్ ఇచ్చేసాక, సెల్స్ అందరికీ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇచ్చేసాక, ఆ సెల్స్ ఇచ్చిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అన్నీ సెల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత వాటన్నిటిని తీసుకొని వస్తూ దారిలో బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియాని, వైరస్ ఉంటే వైరస్ని, ఫంగస్ ఉంటే ఫంగస్ని వాళ్ళందరినీ ట్రాప్ చేస్తూ వస్తోంది. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తుందో చూడు. ఈ లింఫ్ నోడ్స్ ఏం చేస్తున్నాయి? దీస్ ఆర్ ది ప్లేసెస్ వేర్ ద యాంటీజెన్స్ ఆర్ ట్రాప్డ్. యాంటీజెన్స్ని ఇక్కడికి ట్రాప్ అయ్యాయి, ఇక్కడ లింఫోసైట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో లింఫ్ నోడ్స్ ఆర్ ది సైట్స్ వేర్, ఇందాక రాసాను చూడండి ఇక్కడ, వేర్ ద లింఫోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, వేర్ యాంటీజెన్స్ ఆర్ ఆల్సో ట్రాప్డ్. సో కిల్ అవ్వాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు, కిల్ చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో రియాక్షన్ జరుగుతుంది, అంటే చంపేస్తారు వాళ్ళని. శత్రువులు అక్కడే ఉన్నారు, దొంగలు అక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ కిల్ చేసేసి, వాళ్ళందరూ మోస్ట్ డేంజరస్ కాబట్టి వాళ్ళందరినీ కిల్ చేసి ఒక ఫ్రెష్ ఫ్లూయిడ్ని తీసుకొచ్చి బ్లడ్కి ఇచ్చింది. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా, ఇప్పుడు నా మాట కాదు, లింఫ్ బ్లడ్తో మాట్లాడుతున్న మాట. ఏం చెప్తుందంటే, బ్లడ్, నువ్వు టిష్యూస్ దగ్గర 15% ఆఫ్ ఫ్లూయిడ్ని వదిలేసి వెళ్ళిపోయావు. నేనేం చేశాను తెలుసా? లింఫ్ మాట్లాడుతుంది బ్లడ్తో. నేనేం చేశాను తెలుసా? ఆ 15% ఆఫ్ వాటర్ని మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను తీసుకొచ్చి. ఎందుకంటే ఆ వాటర్ లేకపోతే బ్లడ్ ఫ్లూయిడిటీని మెయింటైన్ అవ్వదు. కాబట్టి నువ్వు అక్కడ వదిలేసి వచ్చిన 15% ఆఫ్ వాటర్ని నీకే తిరిగిస్తున్నాను, తీసుకోపో. నెంబర్ 1, నువ్వు సెల్స్కి ఆక్సిజన్ ఇమ్మన్నావు కదా, వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చేసాను. నువ్వు న్యూట్రియంట్స్ ఇమ్మన్నావు కదా, వాళ్ళని కూడా ఇచ్చాను. సెల్స్ ఏం చేసే తెలుసా? వేస్ట్ ఇచ్చాయి, తీసుకొచ్చా. నేను మంచిదాన్ని కాబట్టి తీసుకొచ్చా. లింఫ్ తీసుకొచ్చింది ఆ వేస్ట్ మెటీరియల్స్ని, ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ లింఫ్ తీసుకొచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాయి సెల్స్, నేను తీసుకొచ్చా. నేను ఇంకో పని కూడా చేశాను, బ్లడ్, మిస్టర్ బ్లడ్, నేను ఇంకో పని కూడా చేశాను. దారిలో వచ్చేటప్పుడు నా దగ్గర లింఫ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి బాడీలో ఎక్కడెక్కడ ఉన్న యాంటీజెన్స్ మొత్తాన్ని ఇక్కడికి ట్రాప్ చేయించాను. అది బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, ఫంగస్ అయినా అందరిని నేను ట్రాప్ చేయించాను. ఎందుకు ట్రాప్ చేయించాను తెలుసా? చంపలేక కాదు, చంపడం తెలుసు కాబట్టి. నా దగ్గర లింఫోసైట్స్ ఉన్నాయి, ఇక్కడ లింఫోసైట్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ లింఫోసైట్స్తో వాళ్ళందరినీ చంపేశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు లేరు బాడీలో. ఫైనల్గా నీ దగ్గరికి వచ్చా. కానీ నీ దగ్గరకు వచ్చి ఇదిగో మీ ఇద్దరి జంక్షన్లో నువ్వు ఉన్నావు కదా, జుగ్యులర్ వీన్, సబ్క్లేవియన్, మీరిద్దరు కలిసి ఉన్నారు కదా, ఇక్కడికి తీసుకొచ్చి నీకు ఇస్తున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బ్లడ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను వచ్చేటప్పుడు దారిలో అందరినీ చంపేసుకుంటూ వచ్చాను. కానీ సమయాభావం వల్ల, అంటే టైం సరిపోకపోవటం వల్ల ఒక్కొక్కసారి కొంచెం తక్కువ కంటెంట్ చెప్తాను నేను. అంటే టైం సరిపోలేదు కాబట్టి ఈ లింఫ్ ఏం చేస్తుంది తెలుసా? ఇదిగో నేను అందరినీ చంపేశాను. లింఫోసైట్స్ ఉన్నాయి నా దగ్గర, అందరినీ చంపేశాను. అయినా కొంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళు, కొంతమంది బ్యాక్టీరియా ఉన్నాయి, కొంతమంది వైరస్లు ఉన్నారు, కొన్ని ఫంగైస్ ఉన్నాయి. అవిని నేను చంపలేకపోయాను. ఎందుకో తెలుసా? చంపలేక కాదు మిత్రమా, సమయం లేదు మిత్రమా నా దగ్గర, అందుకని చంపలేదు. అర్థమైందా? వాళ్ళందరినీ చచ్చిపోయినటువంటి, అంటే అన్ని డెడ్ బాడీస్ని ఇదిగో నీకే ఇస్తున్నా. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాయి. ఎసిడోఫిల్స్కి చెప్పు తినేస్తుంది, కిడ్నీస్కి ఇచ్చే కొంతమందిని, లంగ్స్కి కొంతమందిని ఇచ్చేసాయి, లివర్కి కొంతమందిని ఇచ్చేసాయి. ఎవరికి ఏమి ఇస్తావు నీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకో. ఇదిగో నా బాధ్యత అయిపోయింది. నా 15% ఆఫ్ ఫ్లూయిడ్ నీకు ఇచ్చేసా. సెల్ ఇచ్చిన వేస్ట్ ఇచ్చేసాను, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేసాను. దారిలో వేరే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వీళ్ళందరినీ ట్రాప్ చేశాను. వాళ్ళందరినీ చాలా వరకు కిల్ చేశాను. ఇదిగో డెడ్ బాడీస్ కూడా నువ్వే తీసేసుకో. కానీ ఇంకా చంపబడాల్సిన వాళ్ళు, చావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బ్యాక్టీరియా, వైరస్లు, ఇదిగో చంపు వాళ్ళని నువ్వే అని వాళ్ళను కూడా తీసుకెళ్ళి బ్లడ్కి ఇస్తుంది. ఇస్తూ బ్లడ్కి ఇంకో హెల్ప్ కూడా చేస్తుంది. ఇదిగో బ్లడ్, కొంతమందిని ఇచ్చాను కదా నీకు డెడ్ బాడీస్ని, ఓకే. కొంతమంది లివింగ్ కూడా ఉన్నారుగా, చావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎలా చంపుతావో తెలుసా? ఇదిగో నా దగ్గర లింఫోసైట్స్ ఉన్నాయి, ఆ లింఫోసైట్స్ కూడా తీసుకో, పండగ చేసుకో అని బ్లడ్కి లింఫోసైట్స్ కూడా ఇస్తుంది. సార్ బ్లడ్లో లింఫోసైట్స్ ఉన్నాయి కదా, అలాగే వచ్చాయి బ్లడ్లోకి లింఫోసైట్స్.
సో ఇది లింఫోసైట్స్ని ఇచ్చింది తీసుకెళ్ళి, ఇది చంపాల్సిన వాళ్ళని ఇచ్చింది, చంపేసిన వాళ్ళని కూడా ఇచ్చింది, అందరినీ తీసుకెళ్ళి ఇస్తుంది. గుర్తుపెట్టుకో, నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఎంత ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకో. బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి, పంపింగ్ చేయడానికి నీ దగ్గర హార్ట్ ఉంటే, మరి ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తున్న లింఫ్ని పంప్ చేయడానికి ఎవరు ఉన్నారు నీ బాడీలో? హూ ఈస్ గోయింగ్ టు సర్క్యులేట్ ద లింఫ్ ఇన్ యువర్ బాడీ? కమాన్ టెల్ మీ. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను మిత్రమా. సీ ది ఫంక్షన్స్ ఆఫ్ లింఫ్. చెప్పు ఏమేమి ఫంక్షన్ చేస్తుంది ఇప్పటిదాకా మాట్లాడినవి. నెంబర్ 1, it supplies oxygen to the cells. ఇంకేం చేస్తుంది? It supplies nutrients. It supplies also nutrients to cells. ఇంకేం చేస్తుంది? It supplies whatever the compounds, అంటే మినరల్స్, న్యూట్రియంట్స్ అన్ని ఇస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ విల్ బి టేకెన్ ఫ్రమ్ సెల్. కార్బన్ డైఆక్సైడ్ విల్ బి టేకెన్ ఫ్రమ్ సెల్, లేదా వేస్ట్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద సెల్ అని కూడా ఇక్కడ రాసేస్తా. వేస్ట్స్ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ సెల్స్. సెల్స్ నుంచి వేస్ట్స్ని కూడా కలెక్ట్ చేసింది. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇస్తుందండి? 15% ఆఫ్ వాటర్ ఈజ్ రిటర్న్ టు బ్లడ్. 15% ఆఫ్ వాటర్ని తీసుకెళ్ళి బ్లడ్కి రిటర్న్ చేసింది. సో కాబట్టి బ్లడ్లో మళ్ళీ ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరిగి బ్లడ్ చాలా ఫ్రీగా, హ్యాపీగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ లింఫోసైడ్స్. ఏం ఫంక్షన్ అండి ఇది? సెల్యూట్ టు దిస్ లింఫ్. లింఫోసైడ్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అది. ఓకే. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ బాడీ. నీ బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, హార్మ్ఫుల్ ఇన్వేడర్స్ అందరినీ ట్రాప్ చేసింది కదా. ప్రొటెక్షన్ బై కిల్లింగ్. కిల్లింగ్ ఎలా జరిగింది? ఆఫ్టర్ ట్రాపింగ్ ఓన్లీ. ఆఫ్టర్ ట్రాప్ వాళ్ళని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి వాళ్ళందరినీ ప్రొటెక్షన్ బై కిల్లింగ్. అలాగే దే ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ లింఫోసైడ్స్. చెప్పాను కదా, ఇక్కడ రాశాను కదా. దోస్ లింఫోసైడ్స్ విల్ బి గివెన్ టు ద బ్లడ్. బ్లడ్కి ఇస్తుంది తీసుకెళ్ళి. ఈ ఫంక్షన్స్ అన్నీ చేస్తుందండి లింఫ్. అలాంటి లింఫ్ని సర్క్యులేట్ చేయడానికి బాడీలో ఎవ్వరు లేరు. ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించు ఫ్రెండ్. బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి ఒక మస్కులర్ ఆర్గాన్ హార్ట్ ఉంటే, మరి లింఫ్ని సర్క్యులేట్ చేయడానికి నీ బాడీలో ఎవరు లేరు. ఎన్ని ఫంక్షన్లు చేస్తుందండి లింఫ్? ఎన్ని ఫంక్షన్లు చేస్తుంది? బాడీలో మొత్తంలో లింఫ్ నోడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటాయి లింఫ్ నోడ్స్. ఆ లింఫ్ నోడ్స్ మొత్తం ఉన్నాయి, బాడీ మొత్తం ఉన్నాయి లింఫ్ నోడ్స్. ఆ లింఫ్ నోడ్స్ అందరిలో యాంటీజెన్స్ అందరూ ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి లింఫ్ కలెక్ట్ చేసి ఫైనల్గా తీసుకెళ్ళి బ్లడ్కి ఇస్తుంది. 2 ప్లేసుల్లో, ఇక్కడ జస్ట్ బిలో ది క్లావికల్, నెక్ కింద తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది. అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ చేసే లింఫ్ని బాడీలో సర్క్యులేట్ చేసేవాడు ఎవరు లేడా? సార్ ఎవరు లేకపోతే ఎట్లా సార్? ఎవరు లేరు కాబట్టి నీకు నువ్వే హెల్ప్, నీకు నువ్వే మోటివేటర్, నీకు నువ్వే సెల్ఫ్ స్టిమ్యులేటర్. నేను చెప్తే మార్కులు రావు, ఎవరు చెప్పినా మార్కులు రావు. నువ్వు చదవాలి అని అనుకుంటేనే మార్కులు వస్తాయి. నేను ఈ రోజు నుంచి పుస్తకం తీసి ఈ చాప్టర్ ఇవాళ ఖచ్చితంగా ఫినిష్ చేస్తానని నువ్వు అనుకుంటేనే మార్కులు వస్తాయి. నేను అనుకుంటే రావు, మీ పేరెంట్స్ అనుకున్న రావు, మీ రిలేటివ్స్ అనుకున్న రావు. నువ్వు మాత్రమే అనుకోవాలి, నువ్వు అనుకుంటేనే మార్కులు వస్తాయి. ఇది కూడా అంతే. లింఫ్ను మూవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనమే లింఫ్ను మూవ్ చేయాలి. బ్లడ్ని మూవ్ చేయడానికి హార్ట్ ఉంది, మరి లింఫ్ను మూవ్ చేయడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. చూసావా ఫస్ట్ డయాగ్రామ్ చూడు. నేను ఈ డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తానని నీకు ఫస్ట్లో మాట ఇచ్చా, మాట మీద నిలబడుతున్నా. ఇదిగో చూడు, ఈ లింఫ్ నోడ్స్ బాడీ మొత్తం ఉన్నాయి. సీ ద పవర్ఫుల్ ఎలక్ట్రికల్ వైర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ త్రూ అవుట్ ద బాడీ. ఇంత నెట్వర్క్ మొత్తాన్ని ఇలా ఉంటే ఈ మొత్తాన్ని పంపు చేసేవాడు ఎవరున్నారండి? హార్ట్కి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? ఆ బ్లడ్ వెజల్స్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు? అగైనెస్ట్ గ్రావిటీ తీసుకెళ్లి బ్లడ్ వెజల్స్లో పడేయాలి కదా. మరి ఎవరు పడేస్తున్నారండి? పడేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి బాడీ మొత్తం ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ ఇంకా స్పెసిఫిక్గా కొన్ని ప్లేసుల్లో ఉంటాయి. నేను ఇక్కడ రాస్తాను. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సర్వైకల్ రీజియన్ నెంబర్ 1. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద చెస్ట్ రీజియన్. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్మ్పిట్. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అబ్డామిన్. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఇంగ్వైనల్. ఈ 5 ప్లేసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. హ్యాపీగా అవి ఎలా కుర్చీ వేసుకొని హ్యాపీగా కూర్చొని ఉంటాయి. నీ బాడీలో ఎవరైనా లోపలికి వస్తే ఆ చెక్ పాయింట్ని దాటుకొని లోపలికి రావాలా. ఎంత ప్రొటెక్షన్ చేస్తుందండి. లోపలికి ఎవరన్నా యాంటీజెన్స్ వస్తే ఆ యాంటీజెన్స్ ఆ లింఫ్ నోడ్స్ దగ్గర ట్రాప్ అయిపోతాయి. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? ఆ 5 ప్లేసుల్లో ఉంటాయి. ఏంటి ఆ 5 ప్లేసులు? నేను రాస్తాను చూడండి. ఓకే, ఐ విల్ రైట్ ఇన్ ద లాస్ట్ బోర్డ్. ఎక్కడెక్కడ ఉంటున్నాయి? దే ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. నెక్ దగ్గర ఉంటున్నాయి సర్వైకల్ లింఫ్ నోడ్స్, అండ్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్
ది ఆంపిట్ రీజియన్స్, ఆంపిట్ హ్యాండ్ కార్నర్స్లో ఈ ఆంపిట్స్ దగ్గర ఉంటున్నాయి. దే ఆర్ ప్రజెంట్ ఇన్ మిడియాస్టినం, చెస్ట్ దగ్గర ఉంటాయి, మిడియాస్టినల్ లింఫ్ నోడ్స్ అంటాము, మిడియాస్టినం దగ్గర ఉంటాయి. అండ్ ఫోర్త్ ప్లేస్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ అబ్డామిన్, మోస్ట్లీ ఎక్కువగా అబ్డామిన్ రీజియన్లో కూడా ఉంటాయి, అబ్డామినల్ రీజియన్. అండ్ ఫిఫ్త్ ప్లేస్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఇంగ్వైనల్, INGUINAL. ఇంగ్వైనల్ అంటే ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ థై, ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ థై. ఆ థైకి ఇన్నర్ పార్ట్లో కూడా ఈ సో కాల్డ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. నేను ఇక్కడ రాసినటువంటి 5 ఏంటి అని అంటే దే ఆర్ ద లింఫ్ నోడ్స్ విచ్ ఆర్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ ద బాడీ. బాడీ మొత్తం ఉంటాయండి లింఫ్ నోడ్స్, ఈ ప్లేసుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాంటి లింఫ్ని ఎవరు లేరు కాబట్టి మనమే సర్క్యులేట్ చేయాలి. అందుకనే మనమే మూవ్ అవ్వాలి. మున్సిపల్ వ్యాన్ ఇంటి ముందుకు వచ్చినా నువ్వు వెళ్ళి చెత్త వేయాలి, ఆ గార్బేజ్ అంతా వేయాలి. అలాగనే లింఫ్ నోడ్స్ నువ్వు కదులుతూ ఉండాలి. నువ్వు కదులుతూ ఉంటేనే, నీ మజిల్స్ కదులుతూ ఉంటేనే, నీ బాడీలో ప్రెషర్ వస్తుంటేనే ఆ లింఫ్ కదులుతుంది. లేకపోతే కదిలే వాళ్ళు ఎవరు, అది కదిలితేనే కదా వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటూ వచ్చేది. అందుకనే వాకింగ్ చేయాలి, అందుకనే రన్నింగ్ చేయాలి, అందుకనే ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి రకరకాల స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేది బాడీలో ఫ్యాట్ కరగటానికి, మజిల్స్ ప్రాపర్గా షేప్గా ఉండటానికి, నువ్వు హెల్తీగా ఉండటానికి, లింఫ్ని మూవ్ చేయటానికి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. వాకింగ్ చేసేటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. నువ్వు ఎందుకు వాకింగ్ చేస్తున్నావో చెప్పండి మీ పేరెంట్స్కి, తెలిస్తే మంచిదే. చెప్పండి నువ్వు ఎందుకు వాకింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేసే వాళ్ళని అడగండి నువ్వు ఎందుకు వాకింగ్ చేస్తున్నావు అని. ఆరోగ్యంగా ఉండటానికి చేస్తున్నాను, హెల్తీగా ఉండడానికి చేస్తున్నాను, ఫ్యాట్ తగ్గడానికి చేస్తున్నాను, రకరకాల రీజన్స్ చెప్తారు. డాక్టర్ గారు నడవమన్నారని రకరకాల రీజన్స్ చెప్తారు. నువ్వు నడిచేది లింఫ్ని కదిలించడానికి. నువ్వు క్లీన్ చేసేటప్పుడు రూమ్లో ఒకే ప్లేస్లో ఉండి ఇట్లా క్లీన్ చేస్తే రూమ్ అంతా క్లీన్ అయిద్దా? అవ్వదు కదా. రూమ్ మొత్తం తిరుగుతూ ఉంటేనే క్లీన్ అవుతుంది. అలాగే లింఫ్ నువ్వు తిరుగుతూ ఉంటే మస్కులర్ ప్రెషర్ వల్ల లింఫ్ తిరుగుతూ ఉంటుంది. ఆ లింఫ్ తిరుగుతూ లింఫ్ నోడ్స్ ఆర్ ది ప్లేసెస్ వేర్ యాంటీజెన్స్ ఆర్ ట్రాప్డ్. అదంతా లింఫ్నంతా కలెక్ట్ చేసి ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసి అదంతా తీసుకెళ్ళి ఫైనల్గా బ్లడ్కి ఇస్తుంది. సో నీ బాడీ ప్యూర్గా ఉంటుంది. That's all about lymph. Very important and interesting chapter. Hope so. I have satisfied you. Okay. Let me put the next heading, coagulation of blood. Blood ఎలా coagulate అవుతుంది అన్న ఆస్పెక్ట్లోకి వస్తే అసలు బ్లడ్ ఎందుకు coagulate అవ్వాలి? అసలు బ్లడ్ coagulation అంటే ఏంటి? Coagulation is nothing but clotting of blood. ఓకే, coagulation is nothing but క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ ఎందుకు క్లాట్ అవ్వాలి అంటే జనరల్గా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు 3 to 5 minutesలో ఆర్ మ్యాక్స్ 8 minutesలో ద బ్లడ్ విల్ క్లాట్ డిపెండింగ్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంజురీ. ద బ్లడ్ విల్ క్లాట్ వితిన్ 3 to 5 minutes ఆర్ మ్యాక్సిమం 8 minutes మ్యాక్సిమం అనమాట. జనరల్గా మ్యాక్సిమం నేను అనేది 3 నుంచి 5 నిమిషాలు లేదా 8 నిమిషాలు బ్లడ్ క్లాట్ అయిపోద్ది. దెబ్బ తగిలినప్పుడు క్లాట్ అవ్వాలి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ద ప్రాసెస్ ఆఫ్ క్లాటింగ్ విల్ డిలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా బోర్డు రబ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ సైడ్ వాల్ ఏదైనా కొంచెం రఫ్గా ఉండి అలా కొద్దిగా గీసుకుంది అనుకోండి, లైట్గా బ్లడ్ వస్తుంది. ఫస్ట్ వన్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పెన్సిల్ తీసుకుని నాకు షార్ప్నర్ కనపడ్డ టైంకి నేను బ్లేడ్తో పెన్సిల్ని ఇలా చెక్కుతున్నాను. టపక్ బ్లేడ్ స్కిన్కి టచ్ అయింది, కట్ అయింది. సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఒక షార్ప్ నైఫ్ తీసుకొని నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, లేదా పొరపాటున ఇలా కట్ అయిందని అనుకుందాం, కావాలని కాదు ఇలా కట్ అయింది అనుకుందాం. 3, లేదా ఇక్కడ కట్ అయింది అనుకుందాం. ఇక్కడ నేను ఎందుకు అంటున్నానో నేను చెప్తాను. ఓకే, ఎవరు కూడా వీటిని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కట్ అయింది అనుకుందాం. ఈ 3 ప్లేసుల్లో 3 పాయింట్లో బ్లడ్ బ్లీడ్ అవుతుంది, బ్లడ్ బయటకు వస్తుంది. ఈ 3 పాయింట్లో ప్రాసెస్ ఒకే రకంగా జరుగుతుందా? ఈ 3 పాయింట్లు ఒకే టైంలో బ్లడ్ క్లాట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం మూవీస్లో, వాటిలో చాలామంది ఇక్కడ కట్ చేసుకుంటారు. ఏదో నాకు చెప్పాలంటే మళ్ళీ ఏదైనా సూసైడ్ అటెంప్ట్స్ కానీ అట్లాంటివి చేస్తున్నప్పుడు ఏదో మేజర్ కొన్ని ఏరియాస్లో మనం మూవీలో చూస్తుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ట్రై చేయటం కాదు. ఇక్కడ కట్ చేసుకుంటే చచ్చిపోతారా? నిజంగా చచ్చిపోరా? ఎందుకు చచ్చిపోతారు? ఇది కాదు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు అక్కడ కట్ చేసుకుంటారు అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో కట్ అయితే హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోతారు. చాలా వరకు యాక్సిడెంట్స్, రోడ్డు మీద జరిగేటువంటి యాక్సిడెంట్స్
బ్లీడింగ్ లేట్ అవ్వటం వల్ల, ఐ మీన్ టు సే బ్లీడింగ్ ఎక్కువ అవటం వల్ల, బ్లడ్ క్లాటింగ్ లేట్ అవ్వటం వల్ల, లేకపోతే ఎక్కువ బ్లడ్ బాడీలోంచి బయటకి లాస్ అవ్వటం వల్ల. దిస్ ఈస్ ద బేసిక్ రీజన్. యాక్సిడెంట్స్ అప్పుడు ఎందుకు ఎక్కువ చనిపోతారు అంటే బేసిక్ రీజన్ ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వటం వల్ల చనిపోతారు. మన బాడీలో ఉండేటువంటి 5 లీటర్ల బ్లడ్లో 4.5 నుంచి 5 లీటర్లు, కొంతమందిలో 6-6.5 లీటర్లు కూడా ఉంటుంది, అది వేరే విషయం. సో మన బాడీలో ఉండేటువంటి 4.5-5 లీటర్ల బ్లడ్లో ఒక 2 లీటర్లో 2.5 లీటర్లో బాడీలోంచి బయటికి పోతే పర్సన్ చనిపోతాడండి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నువ్వు చూసినప్పుడు ఆ పర్సన్ బతికున్నాడా బతికి లేడా చెక్ చేస్తానండి. ఇది ఉందా, మర్చిపోయా మైక్, ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఆ పర్సన్ బతికున్నాడా బతికి లేడా, ఎక్కువ బ్లడ్ అవుతుంది, అమ్మో నాకు బ్లడ్ చూస్తే భయం, అమ్మో అదేమన్నా యాక్సిడెంట్ కేసు అయిద్దేమో, మన మీదకి ఏమన్నా వస్తుందేమో, ఇలాంటి ఇన్ఫీరియారిటీస్ కొంచెం పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు యాక్సిడెంట్ అయినప్పుడు మనం తొందరగా రెస్పాండ్ అవ్వటం మంచిది. ఎందుకంటే బ్లడ్ లాస్ని మనం ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే బాడీలోంచి బ్లడ్ లాస్ అయిపోతే పర్సన్ చనిపోతారు. యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు బాగా క్రష్ అయ్యి, చెయ్యి బాగా క్రష్ అయ్యి, తలకి దెబ్బ తగలటం వల్ల, విజరల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల, వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల చనిపోయినటువంటి వాళ్ళకన్నా బ్లీడింగ్ ఎక్కువ జరిగి చనిపోయేటువంటి వాళ్ళే ఎక్కువ. అందుకని ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ హీమోస్టాసిస్. నేను ఇక్కడ రాస్తున్నానండి, HEMOSTASIS. దీన్ని హీమోస్టాసిస్ అంటారు. వాట్ ఈజ్ హీమో? HEMO, హీమో అంటే బ్లడ్ అని అర్థం. స్టాసిస్ అంటే మెయింటెనెన్స్ ఆర్ స్టాపేజ్ ఆర్ స్టాండింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే బ్లీడింగ్ని ఆపటాన్ని లేదా ఆగే ప్రాసెస్ని హీమోస్టాసిస్ అంటాం, నాట్ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ ఇస్ డిఫరెంట్. హోమియోస్టాసిస్ కాదు, హోమియోస్టాసిస్ కాదు. హోమియోస్టాసిస్ ఇస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద సెల్. ఇది మనం నెక్స్ట్ టాపిక్ ఎక్స్క్రీషన్లో మాట్లాడతాం. ఇది హోమియోస్టాసిస్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు నేను హీమోస్టాసిస్ గురించి చెప్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లీడింగ్, బ్లడ్ ఆగటం గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా 3 నుంచి 5 నిమిషాల్లో క్లాట్ అవుతుంది. సో నీకు చిన్న దెబ్బ తగిలినప్పుడు వెంటనే క్లాట్ అవుతుంది. ఇందాక సెకండ్ ఎగ్జాంపుల్లో పెన్సిల్ కట్ అయింది, అది కూడా కొంచెం టైం తీసుకొని క్లాట్ అవుతుంది. కానీ ఒక మేజర్ ఆర్టరీ, మేజర్ బ్లడ్ వెజల్ కట్ అయినప్పుడు జనరల్గా 3 నుంచి 5 నిమిషాల్లో క్లాట్ అవ్వదు. ఎవరైనా సరే ఏం పర్లేదు, ఇవాళ నేను జువాలజీ క్లాస్ విన్నాను, మా సార్ చెప్పాడు మేజర్ ఆర్టరీ 3 నుంచి 5 నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అయిపోద్ది అంటే ఏం పర్లేదు, మనం ఏమి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా కాదండి. బ్లడ్ విల్ జనరల్లీ క్లాట్ విత్ ఇన్ 3 to 5 minutes ఆర్ మ్యాక్సిమం 8 minutes డిపెండింగ్ ఆన్ magnitude of injury. Depending on the magnitude of injury, దెబ్బ తగిలిన శాతాన్ని బట్టి, అంటే దెబ్బ బాగా డీప్గా తగిలితే, వూండ్ దెబ్బ గనక బాగా డీప్గా డెప్త్గా లోపలికి కట్ అయితే అప్పుడు బ్లడ్ క్లాటింగ్ డిలే అవుతుంది. కాబట్టి 3 నుంచి 5 నిమిషాల్లో క్లాట్ అవుతుంది అని అనుకోకూడదు, అది జనరల్ టెండెన్సీ. ఓకే, సరే సార్, ఓకే నువ్వు చెప్పింది బాగుంది. బ్లడ్ క్లాటింగ్ 3 స్టెప్స్ అని రాస్తున్నారు కదా ఇక్కడ. వాట్ ఆర్ ద ఫస్ట్ స్టెప్స్? నెంబర్ 1, వాసో కన్స్ట్రక్షన్. ది ఫస్ట్ స్టెప్ ఈజ్ వాసో కన్స్ట్రక్షన్. వాట్ ఈస్ దిస్ వాసో కన్స్ట్రక్షన్? దాని పేరులోనే ఉందండి, వాసో అంటే వెసల్, కన్స్ట్రక్షన్ నారోయింగ్. నేను కొన్ని మాటల మధ్యలో వాడుతున్నప్పుడు ఆ వర్డ్స్ మనకి తర్వాత వస్తాయి, అక్కడ మాట్లాడతాను. ఏంటంటే ఇప్పుడు నేను బ్లడ్ వెసల్లో వాటి లేయర్స్ గురించి మాట్లాడాలి. ట్యూనింగా మీడియా, ట్యూనింగా ఎక్స్టర్నా, ట్యూనింగా ఇంటర్నా, ఈ లేయర్స్ గురించి మాట్లాడాలి. ఎక్స్టర్నా అంటే బయట ఉండేది, ఇంటర్నా అంటే లోపల ఉండేది, మీడియా అంటే మధ్యలో ఉండేది. అక్కడ ఏ ఎపిథీలియా ఉంటాయనేది నేను బ్లడ్ వెజల్స్లో చెప్తాను. చెప్పబోయే ముందు అందుకే ఇప్పుడు సింపుల్గా నాకేం కావాలంటే బ్లడ్ వెజల్స్లో వాల్స్లో కొల్లాజన్ అనే ఫైబర్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో బ్లడ్ వెజల్స్లో. నేను హిస్టాలజీ చెప్తాను, బ్లడ్ వెజల్ హిస్టాలజీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమవుతుందంటే, ఇమాజిన్ దిస్ యాజ్ 1 బ్లడ్ వెసల్. ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకుందాం. ఈ బ్లడ్ వెజల్ ఇలా కట్ అయింది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ ఇలా కట్ అయిందో, బ్లడ్ వెజల్ అలా కట్ అయిందో ఏం జరుగుతుందంటే, డ్యామేజ్డ్ ఏరియా, ఈ డ్యామేజ్డ్ ఏరియాలో ఉన్న ఫైబర్స్ ఈ ఎండ్ ఈ 2 ఇలా దగ్గరికి పుల్ అవుతాయి. ద డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ ఎండ్స్ విల్ బి పుల్డ్, ఇలా దగ్గరికి లాగబడతాయి. ఎప్పుడైతే ఇలా దగ్గరికి లాగబడ్డాయో, ఎప్పుడైతే ద డ్యామేజ్డ్ ఎండ్స్ ఆర్ పుల్ టుగెదర్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఈ వాసో కన్స్ట్రక్షన్ జరగటం వల్ల, బ్లడ్ వెజల్ డయామీటర్ తగ్గటం వల్ల
అంటే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, దగ్గరకు రావడం వల్ల ఏమైందో చూడండి. నేను నెక్స్ట్ ఒక చిన్న ఇమేజ్లో చూపిస్తాను. ఇదే ఇమేజ్ ఇలా ఉండేటువంటిది ఇలా రెండు దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, ఇప్పుడు రెండు ఇలా దగ్గరకు వచ్చినాయి. దే హ్యావ్ బీన్ పుల్డ్, దగ్గరికి లాగబండి. మధ్యలో గ్యాప్ ఉంది, మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఉండేది, మధ్యలో చిన్న గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఆ గ్యాప్ ఏమైందంటే బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు చూడండి ఎంత గ్యాప్ ఉండేదో, ఇప్పుడు గ్యాప్ బాగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోద్ది స్లోగా. సో డ్యామేజ్డ్ ఏరియా ఏదైతే ఉందో, ఇంతకుముందు ఉన్న డ్యామేజ్ ఏరియా బాగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ vasoconstriction. So vasoconstriction are the areas, vasoconstriction, I will take this color. So vasoconstriction ఏమైంది అంటే the damaged blood vessels were being pulled. The damaged blood vessels were pulled towards each other. సో రెండు డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ దగ్గరికి లాగబడ్డాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ జరిగిందండి వాసో కన్స్ట్రక్షన్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మళ్ళీ ఇంకో కలర్ తీసుకుందాం, అదే కలర్ తీసుకుందాం. సెకండ్ స్టెప్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాసో కన్స్ట్రక్షన్ తర్వాత ఇంకొంచెం డీప్గా, చెప్పాను కదా ఇందాక పెన్సిల్తో ఇలా బ్లేడ్ ఇలా కట్ చేసినప్పుడు ఇంకొంచెం డీప్గా కట్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, when the magnitude is a bit more, ఇంకొంచెం పెద్దదైనప్పుడు there may be a chance of having the formation of platelet plug. Platelet plug ఫామ్ అయింది. అంటే ఏంటి సార్ ప్లేట్లెట్ ప్లగ్? చెప్తాను. ఇమాజిన్ దిస్ యాస్ బ్లడ్ వెసల్. ఇది బ్లడ్ వెసల్ అనుకుందాము. అక్కడ కట్ అయిందండి. ఎప్పుడైతే కట్ అయిందో ఈ కట్ అయిన ప్లేస్లోకి ఇప్పుడు యు సీ హియర్ వన్ ప్లేట్లెట్, ఒక ప్లేట్లెట్ వచ్చి అలా బైండ్ అయింది. ఈ ప్లేట్లెట్ ఇంకో ప్లేట్లెట్ని అట్రాక్ట్ చేసింది, ఇంకో ప్లేట్లెట్ని అట్రాక్ట్ చేసింది. ఇట్లా 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 ఇట్లా. ఎలా సార్ అంటే ఇట్ రిలీజ్డ్ సమ్ సెక్రీషన్స్. ద డ్యామేజ్డ్ ప్లేట్లెట్ రిలీజ్డ్ సమ్ సెక్రీషన్స్, సమ్ స్టికీ సెక్రీషన్స్. కొన్ని సెక్రీషన్స్ రిలీజ్ చేసినాయి. సెక్రీషన్స్ ఫ్రమ్ ద ప్లేట్లెట్స్. సో డ్యామేజ్డ్ ప్లేట్లెట్స్ కొన్ని సెక్రీషన్స్ రిలీజ్ చేస్తే ఆ సెక్రీషన్స్, స్టికీ సెక్రీషన్స్ వల్ల అలా బ్లడ్లో ఫ్లో అయ్యి వెళ్ళిపోతున్నటువంటి ఈ సో కాల్డ్ ప్లేట్లెట్స్ వచ్చి ట్రాప్ అయినాయి. సో హియర్ ది స్టికీ సెక్రీషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. దోస్ స్టికీ సెక్రీషన్స్, ఆ జిగురు లాంటి సెక్రీషన్స్ వల్ల వేరే ప్లేట్లెట్స్ కూడా వచ్చి అక్కడ బైండ్ అయ్యి ఇప్పుడు చూడు ఫైనల్గా డ్యామేజ్ అయిన ఏరియా చూడు ఎలా ఉందో. డ్యామేజ్డ్ అయిన ఏరియా మొత్తానికి ప్లేట్లెట్స్ అడ్డం పడిపోయినాయి. సో దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లేట్లెట్ ప్లగ్. సో హియర్ ద డ్యామేజ్డ్ ఏరియా, డ్యామేజ్డ్ ఆర్ కట్ అండ్ ఏరియా, ఆ కట్ అయిన ఏరియాలోంచి వన్ బ్లడ్లో ఉండేటువంటి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మెగాకారియోసైట్స్. ఓకే, లేదా సింపుల్గా అక్కడి నుంచి ఫామ్ అవుతాయండి అవి. మనం తర్వాత మాట్లాడదాము బ్లడ్ సెల్స్ గురించి. ఆ థ్రాంబోసైట్స్, ప్లేట్లెట్స్ అవి ఏం చేస్తున్నాయి? ఒక ప్లేట్లెట్ వెళ్ళి అక్కడ బైండ్ అయింది. దే బైండ్స్ టు ది డ్యామేజ్డ్ ఏరియా. ఆ తర్వాత ఏమైంది? ఇట్ హ్యాడ్ రిలీజ్డ్ సమ్ సెక్రిషన్స్. ఆ సెక్రిషన్స్ వల్ల నైబరింగ్ సెల్స్ ఆర్ ఆల్సో అట్రాక్టెడ్. సో నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్, నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ బైండ్ అయ్యాయి. యాజ్ రిజల్ట్ ఆఫ్ విచ్ ద డ్యామేజ్డ్ ఏరియా ఈజ్ క్లోజ్డ్ ఆర్ సీజ్డ్. డ్యామేజ్డ్ ఏరియా సీజ్ అయిపోయింది. ఓకే, ఒక సెంటెన్స్లా కాకుండా ఒక సీక్వెన్స్ లాగా రాసాం. అండ్ నా సెకండ్ స్టెప్ కూడా అయిపోయిందండి. లెట్ మీ సీ ద థర్డ్ స్టెప్. ఇంకొంచెం బాగా డీప్గా కనుక కట్ అయితే, ఓకే థ్యాంక్ యూ, ఇది కలర్ కదా మనం వాడుతుంది, థర్డ్ వన్. డ్యామేజ్డ్ ఏరియా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ వెబ్ ఆఫ్ protein fibers. Formation of web of protein fibers. ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఫార్మేషన్ ఆఫ్ వెబ్ ఆఫ్ ప్రోటీన్ ఫైబర్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సేమ్ యాజ్ యూజువల్గా నీ బ్లడ్ వెజల్ వేయాలి కదా, రెడ్ కలర్ తీసుకోవాలి కదా. సో దిస్ వన్ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన ఏరియాలోంచి ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది అంటే ఒక చోట కట్ అయింది, ఆటోమేటిక్గా అది ఓపెన్ అయింది వూండ్. ఇప్పుడు అక్కడ కొన్ని ప్రోటీన్స్ ఫామ్ అయ్యాయి, ఫైబర్స్ అన్నమాట, ఒక మెష్ లాగా ఫామ్ అయిపోయాయి. ఈ
మెష్ లాగా ఫామ్ అయినటువంటి ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ మధ్యలో ఈ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అన్నీ వెళ్ళి ఇరుక్కుపోయాయి. అది ఎలా ఫామ్ అయిందో చెప్తాను. నెంబర్ 1, ప్లేట్లెట్స్ రిలీజ్డ్ సమ్ ప్రోటీన్స్. డ్యామేజ్ అయినటువంటి బ్లడ్ వెజల్ దగ్గర నుంచి కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అయినాయి ప్లేట్లెట్స్ దగ్గర నుంచి. అలాగే కొల్లాజన్ కూడా డ్యామేజ్ అయింది కదా, కొల్లాజన్ కొన్ని ప్రోటీన్స్ని, కొన్ని సెక్రెషన్స్ రిలీజ్ చేసింది. ఇది కాకుండా ద ప్రోటీన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్, అక్కడున్న ప్లేట్లెట్స్, అక్కడున్న కొల్లాజన్ రోల్ ప్లే చేసింది. అక్కడున్న బ్లడ్లో ఉండేటువంటి ప్రోటీన్స్ కూడా ఇంకొన్ని సెక్రెషన్స్ రిలీజ్ చేశాయి, కొన్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేశాయి. వాటన్నిటి వల్ల ఒక వెబ్ ఫామ్ అయింది, ఒక క్లాట్ ఫామ్ అయింది, కోయాగ్యులం, ఒక గడ్డ, CAUGULEM, కోయాగ్యులం ఫామ్ అయింది. ఈ థర్డ్ స్టెప్ ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడబోయేది. ఇది ఊరికి ఇలా చెప్పి తీసేయటం కాదు, చెప్తాను. థర్డ్ స్టెప్ ఏమైందో చెప్తాను. చెప్పబోయే ముందు వాట్ ఆర్ ది బేసిక్ 3 స్టెప్స్ ఆఫ్ కోయాగులేషన్. నెంబర్ 1 vasoconstriction, నెంబర్ 2 platelet plug, నెంబర్ 3 ఫార్మేషన్ ఆఫ్ వెబ్ ఆఫ్ ఫైబ్రిన్ ప్రోటీన్స్. ఓకే కదా, ఒకసారి చూస్తా ఉండండి. జస్ట్ టేక్ 1 స్క్రీన్ షాట్. అండ్ నౌ ఇప్పుడు ఈ ఫార్మేషన్ ఆఫ్ వెబ్ ఆఫ్ ఫైబ్రిన్ ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతుంది సారీ అది నేను చెప్తాను. ఓకే, నౌ so thrombus and embolus, there are the 2 points as far as the blood clots are concerned. 2 రకాలు ఉంటాయండి, థ్రాంబస్, ఎంబోలస్ అని. థ్రాంబస్ అండ్ ఎంబోలస్. ఎంబోలస్ని ఫ్రీ ఫ్లోటింగ్ క్లాట్ అంటాము. థ్రాంబస్ ఈజ్ ఫిక్స్డ్ క్లాట్. అంటే ఒక బ్లడ్ వెజల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లడ్ వెజల్స్ ఉన్నాయనుకుందాం, కదలకుండా ఒకే చోట ఇలా ఫిక్స్డ్గా ఒక క్లాట్ ఉంటే దట్ ఈజ్ థ్రాంబస్. అలా కాకుండా ఇలాగ బ్లడ్ క్లాట్ ఇలా మూవ్ వెళ్ళిపోతూ ఉందనుకోండి, దాన్ని ఎంబోలస్ అంటాం. జనరల్గా ఆలోచించండి, ఈ రెండిట్లో ఏది డేంజర్ అని నువ్వు అనుకుంటున్నావు? ఈ రెండిట్లో ఏది డేంజర్ అనుకుంటున్నావు నువ్వు అని అంటే, జనరల్గా ఎంబోలస్ ఫ్రీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది ఒక్కొక్కసారి వెళ్ళిపోయి బ్రెయిన్లోనో హార్ట్ దగ్గర ఎక్కడన్నా అక్యుములేట్ అయితే అప్పుడు ప్రాబ్లం కదా. ఓకే, అంటే సెరిబ్రల్ థ్రాంబోసిస్ అంటాం. సెరిబ్రల్ థ్రాంబోసిస్ ఒకవేళ అక్కడే బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వచ్చు. కోరనరీ ఆర్ కార్డియాక్ ఎంబోలిజం, కార్డియాక్ థ్రాంబోసిస్ విచ్ మే లీడ్స్ టు ఎంబోలిజం. అంటే ఏదైనా ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి ఈ ఫామ్ అయిన క్లాట్ మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోయి అలా 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 ఫ్రీగా అలా మూవ్ అవుతూ వెళ్ళిపోయి కొన్ని ప్లేసుల్లో ఎస్పెషల్గా హార్ట్ వాల్వ్స్ దగ్గర అక్యుములేట్ అయింది అని అనుకోండి, పర్సన్కి లైఫ్ థ్రెట్లోకి వెళ్ళిపోతుంది. ఇదే బ్రెయిన్లో కూడా క్లాట్ అయితే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ CVA. వాట్ ఈస్ CVA? CVA అంటే సెరిబ్రో వాసిక్యులార్ యాక్సిడెంట్. దీన్ని సింపుల్గా మనం ఏమని పిలవచ్చు అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్ట్రోక్. అంటే ఏమీ చెప్పకుండా సింపుల్గా స్ట్రోక్ అన్నామనుకోండి, దెర్ మే బి ఏ పెరాలసిస్ అని అర్థం. జనరల్గా పెరాలసిస్ వచ్చి రాబోయే వాళ్ళకి ఒక వార్నింగ్ సిగ్నల్ కూడా ఉంటుంది. చేతిలో ఒక గ్లాస్ ఏదైనా ఉన్నప్పుడు గ్లాస్ ఊరికే కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. చేతుల్లో ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు కింద పడిపోతుంది అంటే చెయ్యి అలా వంకరపోతున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మమ్మ చెయ్యి వంకరపోయింది మళ్ళీ నార్మల్గా వచ్చేసింది అమ్మయ్య అనుకుంటారు. అది వార్నింగ్ సైన్ అనమాట. అంటే చేతులు వంకరలు పోవడానికి కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ స్పాజమ్, కండరాలు పట్టేసినా కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ టైటనింగ్. మజిల్ బాగా టైట్గా పట్టేస్తుంది, మజిల్ వీక్గా ఉన్నా, లోపల ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా అప్పుడు కూడా కాళ్ళు చేతులు వంకరపోయినట్టుగానే ఉంటాయి. సో కాబట్టి కాళ్ళు చేతులు వంకరపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం అని అట్లా అనుకోకూడదు. ఓకే, జనరల్గా మాత్రం సెరిబ్రో వాసిక్యులర్ యాక్సిడెంట్, స్ట్రోక్, సింపుల్గా దీన్ని మనం పెరాలసిస్ అంటాము.
దానికి రీజన్ ఏంటి అంటే అలా బ్లడ్ వెజల్స్లో ఏదైనా క్లాట్ ఫామ్ అయినప్పుడు ఉంటుంది. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఎంజైమ్ ఉంటుంది, ద నేమ్ ఆఫ్ ఎంజైమ్ స్ట్రెప్టోకైనేజ్. ఇది ప్రోటీన్స్ లేదా ఐ మీన్ టు సే ఆ బ్లడ్ క్లాట్స్ని డిజాల్వ్ చేసే ఎంజైమ్. ఇట్ డిజాల్వ్స్ ద బ్లడ్ క్లాట్స్. ఆ బ్లడ్ క్లాట్స్ని జనరల్గా డిజాల్వ్ చేసే ఎంజైమ్ ఇది. దానివల్ల లోపల ఫామ్ అయిన బ్లడ్ క్లాట్స్ డిజాల్వ్ అవ్వచ్చు. ఇది ఓకే. ద నెక్స్ట్ వన్ సి మెకానిజం ఆఫ్ క్లాటింగ్. జనరల్గా మెకానిజం ఆఫ్ క్లాటింగ్లో 2 పాత్వేస్ ఉండొచ్చు. ది ఫస్ట్ వన్ ఇందాక చెప్పాం మనం, ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఇంట్రిన్సిక్ పాత్వే. 2 టైప్స్ ఆఫ్ పాత్వేస్ ఉండొచ్చు. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఇంట్రిన్సిక్ పాత్వే 2 పాత్వేస్లో కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్లడ్ క్లాటింగ్కి. కానీ ఆ 13 ఫ్యాక్టర్స్ కూడా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. అందుకనే వెన్ బ్లడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్ ఇట్ విల్ నాట్ క్లాట్. అది క్లాట్ అవ్వదు. ఎప్పుడైతే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఆ 13 ఫ్యాక్టర్స్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. ఈ స్లైడ్కి రాబోయే ముందు యూ సీ వాట్ ఆర్ దోస్ 13 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫైబ్రినోజన్ ఆఫ్ ప్లాస్మా, ప్రోథ్రాంబిన్ ఆఫ్ ప్లాస్మా, టిష్యూ ఫ్యాక్టర్ టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ థర్డ్ ఫ్యాక్టర్. చూడండి, ఫైబ్రినోజన్ ఆఫ్ plasma and prothrombin of the plasma, tissue factor which is also called tissue thromboplastin, దీని tissue factor అని కూడా అంటారు, and calcium ions of plasma, and fifth one is proaxelerin which is also called labile factor or accelerator globin అంటాం ఇదే ఫ్యాక్టర్ని. 6th ఫ్యాక్టర్ యాక్చువల్గా ఉండదండి, దీన్ని 0th ఫ్యాక్టర్ అంటారు. 6th ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ 0th ఫ్యాక్టర్ ఎందుకంటే ఇట్ ఈస్ క్వైట్ అన్స్టేబుల్. కొన్ని బుక్స్లో దాన్నే యాక్సిలరిన్ అని కూడా ఇచ్చారు. ఎనీహౌ అది క్వైట్ అన్స్టేబుల్. తర్వాత నెక్స్ట్ 7th ఫ్యాక్టర్ విచ్ ఈస్ కాల్డ్ ప్రోకన్వర్టిన్, దాన్నే సీరం ప్రోథ్రాంబిన్ కన్వర్షన్ యాక్సిలరేటర్ ఫ్యాక్టర్ అని కూడా పిలవచ్చు. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడున్నాం, 7th వన్ ఈజ్ ప్రోకన్వర్టిన్, ఇందాక అయిపోయింది ఆల్రెడీ. 8th ఫ్యాక్టర్ ఈజ్ anti-hemophilic factor A. Okay, anti-hemophilic factor A, this is 8th factor, anti-hemophilic factor A. దానికి ఎందుకని యాంటీహిమోఫిలిక్ ఫ్యాక్టర్ ఏ అన్నాము అని అంటే, ఒకవేళ గనక ఈ ఫ్యాక్టర్ లేకపోతే ఆ పర్సన్కి ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ పేరే హీమోఫిలియా ఏ. హీమోఫిలియా ఏ అనే ఒక డిజార్డర్ వస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్. అంటే ఎక్స్ క్రోమోజోమ్తో లింక్ అయి ఉండేటువంటి జీన్లో మ్యుటేషన్ జరిగినప్పుడు ఈ డిజార్డర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ వన్ ఈజ్ 8th ఫ్యాక్టర్. 9th ఫ్యాక్టర్ని ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపనెంట్ అనొచ్చు, దాన్నే క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటాము. దానికి యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ బి అని పేరు. ఎందుకని అంటే ఒకవేళ కనుక ఈ ఫ్యాక్టర్ లేకపోతే పర్సన్కి వచ్చే డిజార్డర్ పేరు హీమోఫిలియా బి. దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ లింక్డ్ రెసివ్ డిజార్డర్. ఇది కూడా ఎక్స్ క్రోమోజోమ్తో లింక్ అయిన డిజార్డరే. దాన్ని రెసిసివ్ అని ఎందుకంటారు అనేది తర్వాత మాట్లాడచ్చు మనం. 2 ఎక్స్ క్రోమోజోమ్స్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ మీద మ్యుటేషన్ వస్తే డిసీజ్ ఎక్స్ప్రెస్ అవ్వదు. 2వ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్లో కూడా మ్యుటేషన్ వస్తేనే ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి అది ఎక్స్ లింక్డ్ రెసిసివ్ కాదు. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ అయితే ఎక్స్ప్రెస్ అవ్వదు. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ మీద ఉన్న జీన్స్లో మ్యుటేషన్ వస్తేనే డిసీజ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అండ్ నా యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ బి, దాన్ని క్రిస్మస్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఎందుకంటే క్రిస్మస్ రోజు కనుక్కున్నారు ఒక పేషెంట్లో, అందుకని దాన్ని క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటారు. అండ్ 10th వన్ ఈజ్ స్టార్ట్ ప్రోవర్ ఫ్యాక్టర్ అని. 11th ఫ్యాక్టర్ దిస్ ఇస్ ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్. ఇందాక ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపనెంట్ అండి 9th వన్. 11th వన్ ఈజ్ ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ సి. అంటే ఇది కనుక లేకపోతే పర్సన్కి హీమోఫిలియా సి వస్తుంది. హీమోఫిలియా సి. ఇదేంటి సార్ ఎన్ని హీమోఫిలియాస్ ఉంటాయి సార్ అంటే, హీమోఫిలియా ఏ ఈజ్ వెరీ కామన్. 80 to 85% ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ అన్ని హీమోఫిలియా ఏనే ఉంటుంది. ఒక 10 to 15% వరకు, లెస్ దాన్ 10% ఆ రేంజ్ వరకు ఒక హీమోఫిలియా బి 10 to 15 కొంచెం యావరేజ్గా అలా ఉంటుంది. హీమోఫిలియా సి ఇట్ ఈస్ ఆటోసోమల్ రెసెసివ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ క్రోమోసోమ్ నెంబర్ 4. 4th క్రోమోసోమ్ మీద ఉన్న ఒక జీన్లో మ్యుటేషన్ జరిగితే హీమోఫిలియా సి వస్తుంది. సో హీమోఫిలియా ఏ, హీమోఫిలియా బి, హీమోఫిలియా సి, ఆ 3 ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ లేకపోతే వాళ్ళకి ఆ హీమోఫిలియా వస్తుంది. ఓకే. అండ్ ఇందాక చెప్పాము ఆల్రెడీ 10th ఫ్యాక్టర్ అయిపోయిందండి. నెక్స్ట్
12th factor, which is called Hageman's factor. Glass factor antamu, Hageman's factor. And 13th one is fibrin stabilizing factor. Loki Loran factor and good under the fibrin stabilizing factor, which is essential for blood clotting to take place or blood fibrins to form. Elago chuddam. So these are all the factors which are essential for clotting of blood. దీంట్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఇంట్రిన్సిక్ పాత్వే. ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఫస్ట్ థర్డ్ ఫ్యాక్టర్ ఇన్యాక్టివ్గా ఉన్న థర్డ్ ఫ్యాక్టర్ యాక్టివ్ ఫ్యాక్టర్గా మారుతుంది. ఈ థర్డ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ సెవెంత్ ఫ్యాక్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్ సెవెంత్ ఫ్యాక్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇన్యాక్టివ్గా ఉన్న సెవెంత్ ఫ్యాక్టర్ యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ సెవెంత్ ఫ్యాక్టర్ ఫామ్ అయిందో ఇప్పుడు అది ఫైనల్లీ ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ 10th ఫ్యాక్టర్. 10th ఫ్యాక్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంట్రిన్సిక్ పాత్వేలో ఫస్ట్ 12th ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్గా 12th ఫ్యాక్టర్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న 12th ఫ్యాక్టర్ యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. 12th ఫ్యాక్టర్ తర్వాత నెక్స్ట్ 11th ఫ్యాక్టర్. ఓకే, నా 11th ఫ్యాక్టర్. ఈ 11th ఫ్యాక్టర్ ఇంతకుముందు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండేటువంటి ఇన్యాక్టివ్ అండి, ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండేటువంటి 11th ఫ్యాక్టర్ యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. 11th ఫ్యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ 10th ఫ్యాక్టర్. ఇది 10th ఫ్యాక్టర్ ఫార్మేషన్తో రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా దీనికి మధ్యలో 9th ఫ్యాక్టర్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇది కూడా ఇన్యాక్టివ్ స్టేట్లోంచి యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. ఇది కూడా మధ్యలో జరుగుతుంది. అంటే ఇట్ ఈజ్ దిస్ ఈజ్ ఎ క్యాస్కేడ్ యాక్షన్. మనం చూపిస్తున్నటువంటి ఒక ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్లతోనే అయిపోయేది కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అందుకే దీన్ని క్యాస్కేడ్ అంటాం. CASCAD, క్యాస్కేడ్ అంటే అర్థం ఏంటి అంటే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా క్యాస్కేడ్ అనే వర్డ్ వచ్చింది అని అంటే తర్వాత ఫ్యాక్టర్ యాక్టివేట్ అవ్వాలి అంటే దాని ముందు ఫ్యాక్టర్ కంపల్సరీగా ఉండాలి. దాన్నే క్యాస్కేడ్ అంటాం. ఒకటి జరిగితేనే రెండోది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో చూడు, ఇక్కడ 9th ఫ్యాక్టర్ ఫస్ట్, ఇక్కడ 12th ఫ్యాక్టర్ యాక్టివేట్ అయితేనే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న 11th యాక్టివ్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాతే 9th ఫ్యాక్టర్ ఇన్యాక్టివ్గా ఉన్నది యాక్టివ్ కన్వర్ట్ అవుతుంది. తర్వాతే ఫైనలీ ఇట్ ఎండ్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 10th ఫ్యాక్టర్. అలాగే ఇక్కడ కూడా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న థర్డ్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయ్యి అది 7th ఫ్యాక్టర్ని యాక్టివేట్ చేస్తే ఫైనల్గా 10th ఫామ్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేసావు లేదో, ఇక్కడైనా ఫైనల్లీ దే ఎండ్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 10th ఫ్యాక్టర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద 5th ఫ్యాక్టర్. సో ఇది కూడా అంతే. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న 5th ఫ్యాక్టర్ యాక్టివ్ స్టేట్లోకి మారిన తర్వాత 5th ఫ్యాక్టర్ ఇన్యాక్టివ్ స్టేట్లోంచి యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. అప్పుడు 5th ఫ్యాక్టర్ ప్రజెన్స్లో 4th ఫ్యాక్టర్ కూడా కలుస్తుంది, కాల్షియం అయాన్స్. ఎందుకంటే కాల్షియం అయాన్స్ లేకపోతే అసలు బ్లడ్ క్లాటింగే జరగదు. ఓకే, అందుకే బ్లడ్ బ్యాంక్స్లో కూడా కాల్షియం అయాన్ బైండర్స్ని వాడతారు బ్లడ్ క్లాట్ అవ్వకుండా. చెప్తాను ఆ ప్రాసెస్. సో ఫైనల్గా ఇంట్రిన్సిక్ పాత్వేనా ఎక్స్ట్రిన్సిక్ పాత్వేనా ఎండ్ అయ్యేది ఫార్మేషన్ ఆఫ్ 10th ఫ్యాక్టర్తో. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద 5th ఫ్యాక్టర్ అండ్ ద కాల్షియం అయాన్స్ దే ఎండ్స్ అప్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ 1X. ఒక ఎక్స్ ఫామ్ అయింది. ఆ ఎక్స్ ఎవరో నేను చెప్తాను. చెప్పబోయే ముందు ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే ఇంట్రిన్సిక్ పాత్వే అనడానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే బ్లడ్ వెజల్ని తీసుకుంటున్నామో, సే దిస్ ఇస్ బ్లడ్ వెజల్. బ్లడ్ వెజల్ లోపల కొన్ని ఫైబర్స్ ఉంటాయి, కొలాజన్ ఫైబర్స్ ఉంటాయి బ్లడ్ వాల్ లోపల. ఆ వాల్ కనుక డ్యామేజ్ అయితే, అంటే ఆ కొలాజన్ ఫైబర్స్ కనుక ఎక్స్పోజ్ అయితే అప్పుడు జరిగే ప్రాసెస్ ఇంట్రిన్సిక్ పాత్వే. ఓకే, అదే ఈ పాత్వే రాస్తాను ఇక్కడ. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అంటే ఎక్స్ట్రా సెల్యులార్ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్. టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు యాక్టివేట్ అయ్యే పాత్వే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అయితే, కొలాజన్ ఫైబర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు జరిగే పాత్వే ఇంట్రిన్సిక్ పాత్వే. దీనికి ఇంకొక మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, మనం ఒకదానికి స్టిక్ ఆన్ అవుదాం. ఓకే, బ్లడ్ క్లాటింగ్ ఎప్పుడు ఇనిషియేట్ అవుతుంది అంటే ఇంటర్నల్ డ్యామేజ్ జరిగి డ్యామేజ్ అయినటువంటి కొలాజన్ ఫైబర్స్ బ్లడ్కి కనుక ఎక్స్పోజ్ అయితే, ఇంటర్నల్ డ్యామేజ్ వల్ల కొలాజన్ ఫైబర్స్ వాల్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ దానికి ఎక్స్పోజ్ అయితే అప్పుడు ఇంట్రిన్సిక్ పాత్వే. ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఏమవుతుందంటే బయట ఉన్న టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు గనక, ఈ టిష్యూ గనక బ్లడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు జరిగే పాత్వే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. రెండు పాత్వేస్లో ఫైనల్గా 10th ఫ్యాక్టర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ 5th ఫ్యాక్టర్ కాల్షియం అయాన్ ప్రజెన్స్లో, కాల్షియం అయాన్స్ అంటే 4th ఫ్యాక్టర్ ప్రజెన్స్లో ఒక ఎక్స్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఏంటి ఆ ఎక్సో చూద్దాం.
Just take one screenshot now. Okay, and now next ఈ ఫ్యాక్టర్స్ ఇవి బ్లడ్ క్లాటింగ్ చెప్పాం కదా. ఫైనల్లీ ఎండ్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్. ఏంటది? హూ ఈస్ దట్ ఎక్స్? ఇందాక దాంట్లో ఎక్స్ ఫామ్ అయిందని చెప్పాను. హూ ఈస్ దట్ ఎక్స్? హూ ఈస్ దట్ ఎక్స్? దట్ ఎక్స్ ఈజ్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్. ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్, దట్ ఈస్ అన్ ఎక్స్. అంటే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అండ్ ఇంట్రిన్సిక్ పాత్వే రెండు దేంతో ఎండ్ అవుతున్నాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రెండు దేంతో ఎండ్ అవుతున్నాయంటే విత్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్. ఓకే, ఒకసారి ఆ సోకాల్డ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ జస్ట్ ట్రై టు టేక్ వన్ స్క్రీన్ షాట్. ఇప్పుడు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే. నౌ నెక్స్ట్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అయినా ఇంట్రిన్సిక్ పాత్వే ప్లస్ ఇంట్రిన్సిక్ పాత్వే రెండు కలిసి ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ ఫామ్ అయింది. సో ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ దే కన్వర్ట్స్ inactive prothrombin to active thrombin. సో ఇప్పుడు ఆ ఫామ్ అయిన ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ వల్ల అండ్ ఆల్సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ థ్రాంబోకైనేజ్, ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది అండ్ థ్రాంబిన్ కన్వర్ట్స్ fibrinogen which is present in the inactive state. ఇవన్నీ ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంటాయని చెప్పాము ఆల్రెడీ. ఫైబ్రినోజన్ ఆల్రెడీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న ఫైబ్రినోజన్ ఫైబ్రిన్గా కన్వర్ట్ అయింది. ఫైబ్రినోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫైబ్రిన్. ఓకే, ఇప్పుడు ఈ ఫైబ్రిన్ ఏం చేస్తుంది? ఫైబ్రినోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫైబ్రిన్. ఫైబ్రిన్ ఏం చేస్తుందంటే దిస్ ఫైబ్రిన్ ఇట్ కన్వర్ట్స్ soluble fibers ni, fibrinogen is converted to fibrin. ఈ ఫైబ్రిన్ సాల్యుబుల్ ఫైబర్స్ అన్నీ కూడా ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ ఫైబర్స్గా మారుతాయి. ఓకే, ఇన్యాక్టివ్ ఫైబ్రినోజన్ యాక్టివ్ ఫైబ్రిన్గా మారుతుంది. ఇన్యాక్టివ్ ఫైబ్రినోజన్ ఫైబ్రిన్గా మారిన తర్వాత యాక్చువల్గా ఫైబ్రిన్ అన్నీ ఏంటంటే ఫైబర్స్, ఫైబ్రిన్ ఫైబర్స్, ఇవన్నీ ఫైబర్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఈ ఫైబ్రినోజన్ కూడా సాల్యుబుల్ స్టేట్లోనే ఉంటుంది. soluble fibrinogen is converted to soluble fibrin fibers only. ఎప్పుడైతే ఫైబ్రిన్ ఫైబర్స్ ఫామ్ అయినాయో సాల్యుబుల్ స్టేట్లో ఈ సాల్యుబుల్ ఫైబ్రిన్ ఫైబర్స్ అన్ని ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ ఫైబర్స్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ నౌ దే విల్ బికమ్ ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ ఫైబర్స్. అంటే ఇది ఎవరి ప్రజెన్స్లో జరుగుతుంది అంటే ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఫైబ్రిన్ stabilizing factor. Who is that fibrin stabilizing factor ante 13th factor. 13th factor is the fibrin stabilizing factor. అంటే ఇంతకు ముందు ఫైబ్రిన్ ఫైబర్స్ అన్నిటి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, వీక్గా ఉంటాయి ఫైబ్రిన్ ఫైబర్స్. ఎప్పుడైతే హైడ్రోజన్ బాండ్స్ అన్ని రీప్లేస్ అయ్యి కోవలెంట్ బాండ్స్ వచ్చాయో బికాస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో కోవలెంట్ బాండ్స్ రాగానే ఆ బాండ్స్ మధ్యలో స్ట్రెంగ్థనింగ్ పెరిగి అవి దే కెన్ సీల్ ద డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్. ఆ డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్ని ఇప్పుడు ఇలా ఉంటే డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్ ఇలా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఆ డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ని ఇలా క్లోజ్ చేస్తాయి. సో అవి ఏమున్నాయంటే అదిగో దాంట్లో ఫైబ్రిన్ ఫైబర్స్ ఉన్నాయి. దీన్ని క్లాట్, ఇదే మనం క్లాట్ అంటున్నాం, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ coagulum. This is clot which is also called coagulum. Clot or coagulum అంటాం దాన్ని. ఓకే, ఇది ఎప్పుడైతే ఒకసారి క్లాట్ ఆర్ కోయాగ్యులం ఫామ్ అయిందో అండ్ ఫైనల్ స్టెప్ టేక్స్ ప్లేస్. వాట్ ఈస్ దట్ ఫైనల్ స్టెప్? ఐ విల్ రైట్ హియర్ క్లాట్ రిట్రాక్షన్ అంటాం. వాట్ ఈస్ క్లాట్ రిట్రాక్షన్? క్లాట్ రిట్రాక్షన్ అంటే ఐ విల్ రైట్ హియర్ టైటనింగ్ ఆఫ్ ద క్లాట్. టైటనింగ్ ఆఫ్ ద క్లాట్, ఆ గడ్డ అనేది బాగా గట్టిగా అయిపోవటం, దాంట్లోంచి అలా
క్లాట్ రిట్రాక్షన్ జరగాలంటే బాగా టైట్గా అయిపోవాలి, లోపల స్కమ్, బ్రౌన్ స్కమ్, ఇంప్యూరిటీస్ అన్నీ ఫామ్ అవ్వాలి అని అంటే ఆ టైట్గా క్లాట్, ఆ ఫైబ్రిన్ ఫైబర్స్ మధ్యలో గ్యాప్ లేకుండా బాగా టైట్గా అయిపోవాలి. దీనికి ప్లేట్లెట్స్ కావాలి. సో వెరీ ఇంపార్టెంట్, ప్లేట్లెట్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు secrete some substances and to attract other platelets and also to activate so many blood clotting factors. Blood clotting factors activate అవ్వాలన్నా కావాలి, క్లాట్ టైటనింగ్, రిట్రాక్షన్ అవ్వాలన్నా కూడా ప్లేట్లెట్స్ కావాలి. అప్పుడే బయటకి బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత, రక్తం గడ్డగట్టిన తర్వాత ఒక లైట్ ఎల్లో కలర్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో అది చాలా ఆల్మోస్ట్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, ఎల్లోయిష్ ఆర్ వైటిష్, జనరల్గా వైట్ కలర్లోనే ఉంటుంది. ఏంటది అంటే దట్ ఈస్ సీరం. అంటే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ సీరం. ప్లాస్మాలోంచి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసేస్తే మిగిలిన దాన్ని సీరం అంటారు. దాంట్లోనే యాంటీబాడీస్ ఉంటాయి, సీరం గ్లోబులిన్స్ ఉంటాయి దాంట్లో. సో ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ సీరం. ఇలా క్లాట్ రిట్రాక్షన్ జరగాలంటే ప్లేట్లెట్స్ కావాలి. అందుకే డెంగ్యూ పేషెంట్స్కి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్లాట్ రిట్రాక్షన్ కూడా జరగదు. సో ప్లేట్లెట్స్, మనం బ్లడ్ డొనేట్ చేయడానికి ఏ బ్లడ్ గ్రూప్ అంటే ప్లేట్లెట్స్ ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి నువ్వు బ్లడ్ ఇవ్వడానికి నీకు ఏ బ్లడ్ గ్రూప్ అయినా పర్లా, నువ్వు ఏ అయినా పర్లా, బి అయినా పర్లా, ఏబి అయినా పర్లా, ఓ అయినా పర్లేదు, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళైనా ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే యాంటీజెన్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఆన్ ప్లేట్లెట్స్. యాంటీజెన్స్ ప్లేట్లెట్స్ మీద ఉండవు, ఆర్బీసీ మీద ఉంటాయి. అది మనం బ్లడ్ గ్రూప్స్లో మాట్లాడదామండి. So anyhow, that's all about the process of blood clotting. Hope so it is clear. Let me move to the next one, anticoagulants. So many anticoagulants are present, something like heparin, which is produced by mast cells, and these are also produced by basophils, mast cells and basophils. Okay, alage warfarin, WARFARIN, warfarin. ఇవి కూడా అంతేనండి, ప్లాంట్స్ ఆరిజిన్. యాక్చువల్గా వారిఫరెన్స్ వచ్చేటప్పటికి ప్లాంట్ ఆరిజిన్ అండి, ప్లాంట్స్ నుంచి ఆరిజిన్ అవుతాయి వారిఫరెన్స్. ఓకే, ప్లాంట్ ఆరిజిన్. దీనికి ముందు యాక్చువల్గా కౌమారిన్స్ అని ఉంటాయి. కౌమారిన్స్ ఆర్ ది యాంటగోనిస్టిక్స్ ఆఫ్ వారిఫరెన్, ఐ మీన్ టు సే ప్రికర్సర్స్ ఆఫ్ వారిఫరెన్. వారిఫరెన్కి ముందు కౌమారిన్స్ ఉంటాయి. ఇవి కూడా ప్లాంట్ ఆరిజినే. ఇవి కూడా బ్లడ్ క్లాటింగ్లో చాలా ఎఫిషియంట్, బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కాకుండా జనరల్గా బ్లడ్ క్లాటింగ్ జరగాలి అంటే కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే కాల్షియం బైండర్స్ విల్ బి యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. కాల్షియం బైండర్స్ని వాడతారు. అలాగే సాల్ట్స్ ఆఫ్ సోడియం సిట్రేట్, అలాగే ఈడిటిఏ, ఇట్లాంటి వాటన్నిటిని వాడతారు. ఎందుకనంటే ఇవి బ్లడ్లో ఉన్న కాల్షియం అయాన్స్ని బైండ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడిటిఏ వాడారు, సాల్ట్స్ ఆఫ్ సోడియం సిట్రేట్, అలాగే ఈడిటిఏ ఇలాంటివి వాడినప్పుడు అవి కాల్షియం అయాన్స్ని బైండ్ చేస్తాయి. అందువల్ల ఏంటి, ఇంకా బ్లడ్ క్లాట్ అవ్వదు. కాల్షియం అయాన్స్ లేకపోతే బ్లడ్ క్లాట్ అవ్వదు. ఓకే, సో కాల్షియం బైండర్స్ విల్ బి యూజ్డ్. ఓకే, citrates or oxalates of sodium, అలాగే EDTA, ఎథిలిన్ డయమైన్ టెట్రా ఎసిడిక్ యాసిడ్, ఇవన్నీ కాల్షియం బైండర్స్ అనమాట. బ్లడ్ బ్యాంక్స్లో వాడతారు బ్లడ్ని స్టోర్ చేయడానికి, యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. ఓకే, అండ్ మీకు హైరుడిన్ which is present in leeches, జలగ. అలాగే హీమోలైసిన్స్ which is seen in హీమోలైసిన్స్, ఇన్సెక్ట్స్ సలైవాలో ఉంటాయి అన్నమాట. హైరుడిన్, హైరుడీనియా మెడిసినాలిస్, జలగ, లీచెస్ దాంట్లో కూడా ఉంటుంది అన్నమాట. అండ్ హీమోలైసిన్స్ ఇన్సెక్ట్స్లో కూడా ఉంటుంది, సలైవా ఆఫ్ మస్కిటోస్లో. అందుకనే బ్లడ్ని సక్ చేస్తున్నప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అవ్వదు, హ్యాపీగా మన బాడీకి హోల్ పెట్టుకొని బ్లడ్ని హ్యాపీగా స్ట్రా వేసుకొని పీలుస్తున్నట్టుగా పీల్చేస్తూ ఉంటుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ యాంటీకోయాగులెంట్స్. హెపారిన్, మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తారు. ఇద్దరు ఇంపార్టెంటే, ఇద్దరు ఉండాలి. లేకపోయినా ఒకళ్ళు లేకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇంకొకళ్ళు ఆ ఫంక్షన్ని కాంపన్సేట్ చేస్తారు. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్, circulatory system. Basically there are two types of circulatory systems are present, open, closed, two circulations. ఇంతకుముందు మనం మాట్లాడాం ఓపెన్ సర్క్యులేషన్లో వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆర్టరీ ఉంటే
ఇది ఆర్టరీ అనుకుందాం, ఆర్టీరియోల్ అండ్ ఇలా ఉంటాయి. మధ్యలో క్యాపిలరీస్ లేవు చూడండి. సో దెర్ ఈస్ అన్ ఎంటీ స్పేస్ హియర్, ఎంటీ స్పేస్. ఈ ఎంటీ స్పేస్ని సైనస్ అంటాం. దిస్ ఈజ్ సైనస్. అది ఎక్కడైతే క్యాపిలరీస్ కనిపిస్తున్నాయి, ఆర్టరీ, ఆర్టీరియోల్, క్యాపిలరీస్. ఇది క్యాపిలరీస్. క్యాపిలరీస్ కంబైన్ టు ఫార్మ్ వెన్యూల్స్. వెన్యూల్స్ అన్ని కలిసి వీన్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది క్యాపిలరీ, ఇది క్లోజ్డ్ సర్క్యులేషన్, ఇది ఎంటీ. ఇది ఓపెన్ సర్క్యులేషన్. అండ్ సీ హియర్ దిస్ ఈజ్ క్లోజ్డ్ సర్క్యులేషన్. ఎక్కడ బ్లడ్ బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా లోపల ఫిల్టరేషన్ జరిగి ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ ఓపెన్ సర్క్యులేషన్, దిస్ ఈజ్ క్లోజ్డ్ సర్క్యులేషన్. జస్ట్ టేక్ ఎ లుక్. ఐ విల్ రైట్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. నేను ఎగ్జాంపుల్స్ కూడా పెడతానండి. ఓకేనా? నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ స్లైడ్స్లో. గ్రాస్ ఓపర్ ఆర్థ్రోపోడ్స్లో రాసాము, ఇది ఎంటీ స్పేస్, క్లోజ్డ్ సర్క్యులేషన్ ఇట్లా. ఓకే, నౌ నెక్స్ట్ దాంట్లో పెడతాం చూడండి. సర్క్యులేటరీ పాత్వేస్ ఓపెన్ క్లోజ్డ్ ఇక్కడ రాస్తాను. సో ఇన్ ఓపెన్ సర్క్యులేషన్ చూసాం కదా ఇందాక స్లైడ్లో. ఇది సి హియర్ ఓపెన్ సర్క్యులేషన్ ఇట్లా ఉంటుంది, క్యాపిలరీస్ ఏమి ఉండవు. ఓపెన్ సర్క్యులేషన్ హియర్, క్యాపిలరీస్ absent. లేదా మనం ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, బ్లడ్ వెజల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అని చెప్పచ్చు. బ్లడ్ వెజల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్, పెద్దగా డెవలప్ అవ్వలేదు. బ్లడ్ వెజల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్. సూపర్. ఎగ్జాంపుల్ ఎవరిలో ఉంటుందండి? ఇట్ ఈస్ సీన్ ఇన్ ఆర్థ్రోపోడా. ఇంకో కలర్ తీసుకొని రాయన ఎగ్జాంపుల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆర్థ్రోపోడా, మొలస్కాలో కూడా ఓపెన్ సర్క్యులేషనే, కానీ మొలస్కాలో ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్ట్ సిఫాలోపోడా అనే గ్రూప్లో మాత్రమే వేరేగా ఉంటుంది. సిఫాలోపోడా దాంట్లో క్లోజ్డ్ సర్క్యులేషన్. సిఫాలిక్ అంటే హెడ్, పాడ్ అంటే ఫుట్. ఫుట్ ఈజ్ ప్రజెంట్ ఓవర్ ద హెడ్ ఆఫ్ యానిమల్, దాంట్లో క్లోజ్డ్ సర్క్యులేషన్. ఓకే, అండ్ ఈవెన్ రైట్ హియర్ ఎకైనోడెర్మేటా, పక్కన రాయొచ్చు కదా అదో. సో ఎకైనోడెర్మేటాలో కూడా క్లోజ్డ్ సర్క్యులేషన్, ఐ మీన్ ఓపెన్ సర్క్యులేషన్. హెమీకార్డేటా, హాఫ్ కార్డేట్స్ అండి. హెమీకార్డేట్స్ అంటే హాఫ్ కార్డేట్స్, వాటిని ఎడలో కార్డేట్స్ అని కూడా అంటారు. హెమీ అంటే హాఫ్ కార్డేట్స్, వీళ్ళల్లో ఉంటుంది. ఇంకా ఎవరిలో ఉంటుంది? ఈ సైడ్ రాస్తే ఇక్కడ మనం క్లోజ్డ్ రాసుకోవచ్చు. ఇంకా 4 ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్. ఈరోకార్డేటా, ఈరోకార్డేటా, ఎసిడియా, సాల్పా, డోలియోలం, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అని రాయొచ్చు. ఐకోప్లూరా, సో మెనీ ఎగ్జాంపుల్స్, ఆల్ ఈరోకార్డేట్స్. అండ్ దెన్ సిఫాలోకార్డేట్స్, సిఫాలోకార్డేట్ రాయొచ్చు ఇక్కడ. వర్టిబ్రేటా కూడా రాసేయచ్చా? ఏం రాయకూడదండి, ఈరోకార్డేట్స్ వరకే ఆగుతాం మనం. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ క్లోజ్డ్ సర్క్యులేషన్. Closed circulation. Blood flows through blood vessels. Perfectly developed capillary network. Perfectly. ఇక్కడ నేను సిఫాలోకార్డేటా అని రాయడానికి మర్చిపోయి కాదండి. యూరోకార్డేటా, హెమీకార్డేటా రాసినప్పుడు సిఫాలోకార్డేటా కూడా అనుకుంటాం, అక్కడ కట్ చేయాలి దాన్ని అని చెప్తున్నాను. సిఫాలోకార్డేట్లో ఉండదు. సిఫాలోకార్డేట్స్లో క్లోజ్డ్, హైలీ డెవలప్డ్ అవి కూడా. capillary network. So highly developed capillary network is present, closed circulation. So here blood pressure is precisely regulated. అంటే బ్లడ్ ఎప్పుడైతే వ్యారింగ్ డయామీటర్స్లో అలా వెళ్తూ ఉంటుందో, ఆర్టరీ నుంచి క్యాపిలరీస్కి ప్రెషర్ ఏమవుతుంది? పెరుగుతూ వెళ్తుంది, డయామీటర్ తగ్గుతుంది, అక్కడి నుంచి డయామీటర్ పెరుగుతుంది. సో వెన్యూల్స్లో డయామీటర్ పెరుగుతుంది, వీన్లో డయామీటర్ పెరుగుతుంది, అట్లా అనమాట. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ రెగ్యులేటర్. సో ఈ రెగ్యులేటెడ్, ఇది బాగా డెవలప్డ్ యాక్చువల్గా. అండ్ దిస్ క్లోజ్డ్ సర్క్యులేషన్ ఈజ్ హైలీ డెవలప్డ్. ఓకే కదా? ఓకే, ఇందాక రాసాము ఎక్సెప్ట్ సిఫాలోపోడా అన్నాను కదా. ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాద్దాం. లెట్ us take a different color. ఓకే, సో సిఫాలోపోడ్ మొలస్క్స్, సిఫాలోపోడ్ మొలస్క్స్, సిఫాలోపోడ్ మొలస్క్ ఇక్కడ కూడా రాసాను అనుకుంటారు. ఎక్సెప్ట్ సిఫాలోపోడా అన్నా,
ఇంకా అవసరం లేకపోతే జస్ట్ అది ఊరికి అలా స్ట్రైక్ చేస్తే కనపడేలాగా స్ట్రైక్ అప్ చేస్తే ఎక్సెప్ట్ సిఫాలోపోడా, కరెక్టే ఇది, ఎక్సెప్ట్ సిఫాలోపోడా, సిఫాలోపోడాలో మాత్రమే ఇది లేదు, అలాగే సిఫాలోపోడాలో మాత్రమే క్లోజ్డ్. మళ్ళీ ఇది రాంగ్ అనుకుంటావేమో నువ్వు, ఎక్స్ప్లెనేషన్ అంతా వింటే కానీ నేను అక్కడ రాసింది నీకు అర్థం కాదు, అందుకని మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఏమన్నా మధ్యలో సడన్గా చూస్తే కన్ఫ్యూజ్ అవుతామని జరుపుతా ఉన్నా. సిఫాలోపోడ్ మొలస్క్స్, యాక్చువల్గా సిఫాలోపోడ్ మొలస్క్స్లో క్లోజ్డ్ సర్క్యులేషన్. అలాగే ఈరోకార్డేటా అయిపోయింది కదా, నెక్స్ట్ సిఫాలోకార్డేటా. సైక్లోస్టొమేటా, సైక్లోస్టొమేటా, సైక్లో అంటే రౌండ్, స్టొమా అంటే మౌత్, ఏటా అంటే హ్యావింగ్, పెట్రోమైజాన్, మిగ్జైన్, రౌండ్ మౌత్ హ్యావింగ్ యానిమల్స్. అండ్ అఫ్ కోర్స్ హౌ కెన్ వీ ఫర్గెట్ వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ని ఎట్లా మర్చిపోతాం మనం, వర్టిబ్రేట్స్ వీళ్ళందరిలో క్లోజ్డ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ క్లోజ్డ్ సర్క్యులేషన్ అండ్ దిస్ ఈజ్ ఓపెన్ సర్క్యులేషన్. సో హియర్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ సైనస్, హియర్ బ్లడ్ ఫ్లోస్ ఇంటూ ఎంటీ స్పేస్, ఈ ఎంటీ స్పేస్ని మనం సైనస్ అంటాం, ఇది సైనస్. ఆల్ సెల్స్ ఆర్ బ్యాథింగ్ ఇన్ ఇట్, ఆల్ సెల్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్ అన్నమాట. ఇది క్లోజ్డ్ సర్క్యులేషన్ అండ్ ఓపెన్ సర్క్యులేషన్. టేక్ వన్ స్క్రీన్ షాట్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోయా. ఓకే, let me move to the next one. Plan of circulation in the vertebrates, types of circulations in the vertebrates. ఎలా ఉంది ఇది, స్టేట్ బోర్డ్ ఆర్డర్లో వెళ్తున్నామండి మనం. ప్లాన్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ ద వర్టిబ్రేట్స్లో జనరల్గా లెట్ us begin with the fish. ఫిష్లో ద టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్. మనం తర్వాత సపరేట్గా ఇక్కడ నీకు యాంఫీబియన్స్, రెప్టైల్స్ చూపించా చూడండి. నెక్స్ట్ యాంఫీబియన్ హార్ట్, రెప్టిలియన్ హార్ట్ చూపించాను. ఫస్ట్ ఫిష్ గురించి మాట్లాడదాం. ఫిష్లో సింగిల్ సర్క్యులేషన్ అండి. అండ్ ఫిష్ హార్ట్ ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను చూడండి. అండ్ ఇమాజిన్ దిస్ యాజ్ అన్ ఆర్టరీ, ఇది బ్లడ్ని కలెక్ట్ చేసే స్ట్రక్చర్. అండ్ దిస్ యాజ్ వీన్, అక్కడ నుంచి ఇట్ విల్ బి సప్లై టు ఆల్ బాడీ పార్ట్స్. సో లేబులింగ్ ఆస్పెక్ట్స్లోకి వస్తే దిస్ ఈజ్ ఏట్రియం, ఆరికిల్ అంటాం, ATRIUM, ఏట్రియం. అండ్ దిస్ ఈజ్ వెంట్రికల్, VENTRICLE, వెంట్రికల్. ఇక్కడ నుంచి కొంచెం ఇలా బల్బస్ పోర్షన్ ఉంది కదా, ఇది ఇలా బల్బస్ పోర్షన్, ఇక్కడ నుంచి ఇలా ఇంకా బాడీలో అన్ని పార్ట్స్కి సప్లై అవుతుంది బ్లడ్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఎవరికి సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఇమాజిన్ దిస్ యాజ్ ది గిల్స్. గిల్స్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ అవుతుంది, మళ్ళీ బాడీ పార్ట్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసుకొని తీసుకొస్తాయి. సో ఈ కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్లో ఇమాజిన్ దీస్ ఆర్ ద గిల్స్. గిల్స్ అనుకుందాం. అండ్ బ్లడ్ ఏట్రియం నుంచి, ఏట్రియం కింద ఉంటుందండి ఛాంబర్, ఏట్రియం ఈజ్ ప్రజెంట్ హియర్, కింద ఉంటుంది, వెంట్రికల్ పైన ఉంటుంది. ఓకే, ఎవల్యూషన్లో జనరల్గా ఏట్రియం పైకి వస్తుంది, వెంట్రికల్ కిందకు వస్తుంది. అందుకనే ఏట్రియం ఇక్కడ, వెంట్రికల్ ఇక్కడ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్లో అయితే. ఎక్కడైతే రివర్స్, ఏట్రియం కిందకు ఉంటుంది, వెంట్రికల్ పైకి ఉంటుంది. ఎవల్యూషన్లో ఏట్రియం ఇలా పైకి వచ్చేస్తుంది. అందుకనే మనం కిందది ఎపెక్స్ అంటాం, హార్ట్ కిందది ఎపెక్స్ ఆఫ్ హార్ట్ అయింది. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎపెక్స్, ఫస్ట్ ఛాంబర్. ఏట్రియంలోంచి బ్లడ్ వెంట్రికల్లోకి వచ్చి ఈ బల్బస్ స్ట్రక్చర్, దీన్ని బల్బస్ ఆర్టీరియోసస్ అంటారు, BUS. బల్బస్ ఆర్టీరియోసస్లోకి వెళ్ళి వెంట్రికల్ నుంచి, హార్ట్ నుంచి బ్లడ్ గిల్స్కి మాత్రమే సప్లై అవుతుందండి. బ్లడ్ విల్ బీ సప్లైడ్ ఓన్లీ టు ద గిల్స్ వేర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ వేద్దాం ఇక్కడ, ఇది ఫిష్ అనుకోండి, అనుకోవటం ఏముంది, బాగానే ఉంది, ఫిషే కదా అది. ఇప్పుడు ఇక్కడ గిల్స్ ఉన్నాయనుకుందాం. సరే, ఇప్పుడు ఫిష్ ఏం చేస్తుందంటే వాటర్ తాగి ఆ వాటర్ని గిల్స్లోంచి ఇలా బయటకు వదిలిపెట్టేస్తుంది. ఓకే, ఇమాజిన్ హియర్ హార్ట్ ఈస్ ప్రెజెంట్, అంటే హార్ట్ ఇంకొంచెం ముందుకే ఉంటుంది. నేను మీకు చెప్తున్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఈ హార్ట్ నుంచి బ్లడ్ ఇలా గిల్స్కి వస్తుంది, అక్కడి నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ బయటకు పోయేటువంటి వాటర్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇది వాటర్ తీసుకుంటుంది కదా, దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. బాడీ పార్ట్స్ నుంచి ఇదిగో హార్ట్ కలెక్ట్ అయ్యి హార్ట్ నుంచి బ్లడ్ బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది కదా. అంటే ఇలా హార్ట్ నుంచి గిల్స్కి వస్తుంది బ్లడ్, హార్ట్ నుంచి గిల్స్కి వచ్చేటువంటి బ్లడ్లోనేమో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఫిష్ వాటర్ తీసుకొని ఇలా గిల్స్లోంచి వాటర్ ఇలా వెళ్ళిపోతాం. హార్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి గిల్స్కి సప్లై అవుతుంది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది.
ఇటేమో ఆక్సిజన్ ఎక్కువ ఉంది. ఇటు బయటికి పోయేటువంటి వాటర్ లేదా తీసుకున్న వాటర్లో ఆక్సిజన్, హార్ట్ నుంచి సప్లై అవుతుంది దాంట్లో కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ బయటికి పోయేటువంటి వాటర్లో ఉన్న ఆక్సిజన్ గిల్స్కి సప్లై అయిన బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యి ఇప్పుడు గిల్స్లోంచి బయటకు వచ్చేటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది ఫ్రెష్ బ్లడ్ అవుతుంది. ఆ బ్లడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అయిపోయింది కదా, అది బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. సో దట్ విల్ బీ సప్లై టు ఆల్ బాడీ పార్ట్స్. ఇవి బాడీ పార్ట్స్. గిల్స్లోంచి బ్లడ్ బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. బాడీ పార్ట్స్కి సప్లై అయిన తర్వాత అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ కలెక్షన్ చేయాల్సింది కూడా బ్లడ్డేగా. సో కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్డే రిసీవ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్డే గిల్స్కి పంపిస్తుంది. సో హార్ట్ ఈజ్ రిసీవింగ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యావింగ్ బ్లడ్, హార్ట్ ఈజ్ పంపింగ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యావింగ్ బ్లడ్. ఎప్పుడు తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్డే, ఇచ్చేది కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్డే. కాబట్టి ఫిష్లో హార్ట్ని బ్రాంకియల్ హార్ట్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంకియల్ హార్ట్, ఈ రీజన్ చెప్తాను వినండి. ఇది అసర్షన్ అనుకుందాం. ఎందుకు బ్రాంకియల్ హార్ట్ అంటాము అని అంటే, ఎందుకనంటే హార్ట్ ఎప్పుడు బ్లడ్ని ఎవరికి సప్లై చేస్తుంది? గిల్స్కి మాత్రమే సప్లై చేస్తుంది. హార్ట్ ఆల్వేస్ సప్లైస్ బ్లడ్ ఓన్లీ టు గిల్స్. గిల్స్కి మాత్రమే సప్లై చేస్తుంది కాబట్టి ఆ హార్ట్ని బ్రాంకియల్ హార్ట్ అంటారు. ఇంకొకటి కూడా చెప్పచ్చు మనం, ఇంకొక అసర్షన్ కూడా రాస్తాను ఇక్కడే. ఇన్ కేస్ ఆఫ్ ఫిష్ ది హార్ట్ ఈజ్ కాల్డ్ వీనస్ హార్ట్, VENOUS. ఇది రెండు ఫిష్లోనేనండి. ఫిష్లో హార్ట్ని వీనస్ హార్ట్ అంటాం. ఇది కూడా ఓన్లీ ఫిష్లోనే మిత్రమా, ఓన్లీ ఫిష్. సో వై నో ఫిష్ హార్ట్ ఈజ్ కాల్డ్ వీనస్ హార్ట్? ఎందుకు వీనస్ హార్ట్ అంటారు? వీనస్ అంటే ఇంప్యూర్. చూడు, రిసీవ్ చేసుకునేది కార్బన్ డైఆక్సైడ్, బయటికి పంపించేది కార్బన్ డైఆక్సైడ్. సో ఆల్వేస్ రిసీవింగ్, సెండింగ్. ఇంప్యూర్ బ్లడ్డే తీసుకుంటుంది, ఇంప్యూర్ బ్లడ్డే పంపిస్తుంది కాబట్టి వీనస్ హార్ట్ అంటాం. వై? బికాస్ హార్ట్ ఈజ్ రిసీవింగ్ impure blood and sending impure blood. తీసుకుంటుంది ఇంప్యూర్ బ్లడ్డే, ఇస్తుంది కూడా ఇంప్యూర్ బ్లడ్డే. కాబట్టి ఓకే, సో తీసుకుంటుంది ఇంప్యూర్ బ్లడ్డే, ఇచ్చేది కూడా ఇంప్యూర్ బ్లడ్, అందుకని వీనస్ హార్ట్ అంటారు. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఫిష్లో ఎన్ని ఛాంబర్డ్ హార్ట్ ఉందండి? 2 ఛాంబర్డ్ హార్ట్ ఈస్ ప్రెజెంట్. సింగిల్ సర్క్యులేషన్, 2 ఛాంబర్డ్ హార్ట్. ఒక్కసారి మాత్రమే హార్ట్లోంచి బ్లడ్ సప్లై అవుతుంది కదా, ఒక్కసారి మాత్రమే అవుతుంది ఒక సర్క్యూట్కి, అందుకే సింగిల్ సర్క్యులేషన్ హార్ట్ అంట, విచ్ ఈస్ సీన్ ఇన్ ఫిష్. దట్స్ ఇట్. ఎక్సలెంట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద ఆంఫీబియన్ హార్ట్. నేను ఇప్పుడు ఆంఫీబియన్ హార్ట్ వేస్తా చూడ. ఇక్కడ మంచి కలర్ తీసుకుందాం. ఏం కలర్ తీసుకుందాం? గ్రీన్ తీసుకుందామా? ఈ హార్ట్ తీసుకుందాం. See now, in case of fish, amphibians లో ఇలా తీసుకున్నాను. ఇది ఒక సైడ్ అనుకుందాం. సేమ్ అలాగే ఇంకో సైడ్ తీసుకుంటాం. ఇది ఒక సైడ్ అనుకుందాం. ఇదే సైడ్ సార్ అంటే ఒకటి డోర్సల్ సైడ్, ఒకటి వెంట్రల్ సైడ్ అనుకో. ఓకే, ఒక డోర్సల్ సైడ్, ఒకటి వెంట్రల్ సైడ్. ఇది కొంచెం తేడా ఉంది, ఇది మళ్ళీ వేస్తా. ఓకే, ఒకటి డోర్సల్ సైడ్, ఒకటి వెంట్రల్ సైడ్ అనుకోండి. ఓకే, గుడ్. ఇమాజిన్ దిస్ హ్యాస్ ద డోర్సల్ సైడ్ అండ్ దిస్ హ్యాస్ వెంట్రల్ సైడ్. అంటే ఇప్పుడు ఫ్రాగ్ ఉందండి, ఇది డోర్సల్ సైడ్ ఇలా ఉంది. నేను ఇలా తిప్పాను ఫ్రాగ్ని, వెంట్రల్ సైడ్, స్టమక్ సైడ్. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేస్తా, వెంట్రల్ సైడ్ స్టమక్ కట్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తా. నీకు కనపడేది ఏ సైడ్? వెంట్రల్ సైడ్ అవుతుంది. ఇది వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ నుంచి కట్ చేసి కనపడదు వెంట్రలే కదా. ఇప్పుడు ఆ వెంట్రల్ సైడ్ ఆఫ్ హార్ట్ని పట్టుకుని ఇలా పైకి లేపాను అనుకో, ఈ సైడ్ కనపడుతుంది. దిస్ ఈజ్ డోర్సల్ సైడ్. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దర్ ఇస్ ఎ స్ట్రక్చర్. ఇలా ఉంటుంది ఒక స్ట్రక్చర్. దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ సైనస్ వెనోసస్. SINUS, VENOSUS. దీన్ని సైనస్ వెనోసస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వెంట్రల్ సైడ్ ఆఫ్ హార్ట్ ఇలా పట్టుకొని, వెంట్రల్ సైడ్ ఆఫ్ హార్ట్ని పట్టుకొని పైకి లేపితే ఇది కనపడుతుంది. ఇది బ్లడ్ని కలెక్ట్ చేస్తుందండి. నేను కలెక్ట్ చేస్తాను. పోస్టీరియర్ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది, ఇది యాంటీరియర్ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసే స్ట్రక్చర్. దిస్ ఈజ్ కాల్డ్ సైనస్ వెనోసస్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ దర్ ఇస్ అ స్ట్రక్చర్, వెంట్రల్ సైడ్ కదా. ఈ కలర్ పెడదాం. That's it. So this structure
ఇది ఇమ్మీడియట్గా హార్ట్లోంచి బయటికి రాగానే ఇది ఇలా డివైడ్ అవుతుంది 3 బ్రాంచెస్గా. అలాగే ఇది కూడా ఇటు సైడ్ కూడా 3 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ దెర్ ఈస్ ఎ స్పైరల్ ఇలా ఉంటుంది దిస్ స్ట్రక్చర్. వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్? దిస్ ఈస్ కాల్డ్ కోనస్ ఆర్టీరియోసస్. ARTERIOSUS కోనస్ ఆర్టీరియోసస్. ఓకే, ఈ పైన ఉన్న ఛాంబర్ని సైనాంజియం అంటాం. SYNANGIUM సైనాంజియం. ఈ స్ట్రక్చర్ని పైలాంజియం అంటాం. PYLANGIUM. ఈ కోనస్ ఆర్టీరియోసస్ ఇది 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యింది. ఈచ్ బ్రాంచ్ అగైన్ డివైడ్స్ ఇంటూ 3. ఈచ్ బ్రాంచ్ అగైన్ డివైడ్స్ ఇంటూ 3. ఇట్లాగా ఏంటిదంటే క్యారోటిడ్, సిస్టమిక్, అల్మోక్యుటేనియస్ 3 బ్లడ్ వెజల్స్ అన్నమాట. ఇది క్యారోటిడ్, ఇది సిస్టమిక్. సిస్టమా అంటే బాడీ, సిస్టమా సిస్టమిక్. ఇది పల్మోక్యుటేనియస్, పల్మోక్యుటానియస్. ఈ 3 బ్లడ్ వెజల్స్ అండి. ఈ 3 బ్లడ్ వెజల్స్ క్యారోటిడ్. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా క్యారోటిడ్, సిస్టమిక్, పల్మోక్యుటానియస్. ఈ క్యారోటిడ్ ఏం చేస్తుందంటే విట్ సప్లైస్ బ్లడ్ టు బ్రెయిన్ అండ్ హెడ్. సిస్టమా బాడీ మొత్తానికి సప్లై అయ్యేది. పల్మోక్యుటేనియస్, పల్మో అంటే లంగ్స్, క్యుటేనియస్ అంటే స్కిన్. అలా బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. అయితే జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నువ్వు జనరల్గా యాంఫీబియన్ ఫిష్, యాంఫీబియన్ ఫ్రాగ్ హార్ట్ని కన్సిడర్ చేస్తే ఇలా ఉంటుంది. సో వేర్ 3 chambers ఆర్ ప్రజెంట్. సో 3 chambered హార్ట్ ఈస్ ప్రజెంట్. 3 chambered హార్ట్. ఇప్పుడు ఇటు నుంచి ఇది ఎవరు అంటే ఇది రైట్ సైడ్. దిస్ వన్, దిస్ ఈజ్ రైట్ ఏట్రియం అండ్ ఇదేమో లెఫ్ట్ ఏట్రియం. ఓకే, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం. ఇక్కడ నుంచి బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి అన్ని కలెక్ట్ ఇక్కడికి వస్తుంది. లంగ్స్ దగ్గర నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ ఇక్కడికి వస్తుంది. బాడీ పార్ట్స్ అందరి దగ్గర నుంచి ఇదిగో ఇలా బాడీ పార్ట్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ రైట్ ఏట్రియంకి వస్తుంది. లంగ్స్ దగ్గర నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ ఈ లంగ్ దగ్గర నుంచి, ఈ లంగ్ దగ్గర నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ ఇక్కడికి వస్తుంది. లంగ్స్ దగ్గర నుంచి అంటే ప్యూర్ బ్లడ్, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఇక్కడ, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఇక్కడ. 2 సపరేట్ అయినాయి. బాగుంది, నైస్. కానీ వెంట్రికల్ ఒకటే ఉంది చూడండి. సో బోత్ ప్యూర్ అండ్ ఇంప్యూర్ బ్లడ్ మిక్సెస్ హియర్. 2 ఇక్కడ మిక్స్ అయిపోతాయి. మిక్స్డ్ బ్లడ్ 2 ఇక్కడ మిక్స్ అయిపోయినాయి కాబట్టి 2 ఇక్కడ మిక్స్ అయిపోయినాయి. ఏది ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ 2 ఇక్కడ మిక్స్ అయిపోయినాయి. సో మిక్స్డ్ బ్లడ్ విల్ బి సప్లైడ్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఇదిగో మిక్స్డ్ బ్లడ్, ఇది వెంట్రికల్. ఈ మిక్స్డ్ బ్లడ్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చిన ప్యూర్ బ్లడ్, ఇక్కడ నుంచి వచ్చిన ఇంప్యూర్, ఇక్కడ నుంచి వచ్చిన ప్యూర్ కలిసిపోయి దట్ ఇంప్యూర్ బ్లడ్ విల్ బి సప్లైడ్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఇంప్యూర్ బ్లడ్డే సప్లై అవుతుంది. అదేంటి సార్ మరి పైన సపరేట్ అయింది కదా? అవును, పైన సపరేట్ అయింది, కింద సపరేట్ అవ్వలేదు కదా. సో దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్, ఇది వెంట్రల్ సైడ్. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఆర్ సింగిల్ సర్క్యులేషన్ అని కూడా అనొచ్చు. ఇన్కంప్లీట్ సింగిల్ సర్క్యులేషన్ అనమాట. లేదు, యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఆ వర్డింగ్ ఉంది. సిబిఎస్ఈలో ఒక చోట సమ్మరీలో మెన్షన్ చేశాడు, కానీ నేను రన్నింగ్ మ్యాటర్ని తీసుకుంటున్నాను. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాను. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాను. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటే బిఫోర్ ద బ్లడ్ హ్యాస్ బీన్ పంప్డ్ టు బాడీ పార్ట్స్, బ్లడ్ పాసెస్ ట్వైస్ ఎట్ అప్పర్ పోర్షన్, ఓన్లీ వన్స్ ఇన్ ద లోవర్ పోర్షన్. అంటే ఇక్కడ 2 సపరేట్ అయింది బ్లడ్, నేను కాదనట్లేదు, కానీ పూర్తిగా సపరేట్ అవ్వలేదు. వెంట్రికల్లో బ్లడ్ మిక్స్ అయిపోయింది కాబట్టి మిక్స్డ్ బ్లడ్డే బాడీ పార్ట్కి సప్లై అవుతుంది. సార్ మిక్స్డ్ బ్లడ్ సప్లై అయితే ఎట్లా సార్? మరి అంత మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అదేమి డెవలప్డ్ యానిమల్ అంటే బాగా హయ్యెస్ట్ మెటబాలిక్ రేట్ ఉన్న యానిమల్ ఏం కాదు కాబట్టి మిక్స్డ్ బ్లడ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 2 కలిసి ఉన్న బ్లడ్ని ఆ యానిమల్ యూజ్ చేసుకుంటుంది, అది సరిపోతుంది. ఓకే, దాని గురించి నువ్వేం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కోనస్ ఆర్టెరియోసస్. ఏ సైడ్ ఉంటుంది అని అడుగుతారు ఎగ్జామ్లో. కోనస్ ఆర్టెరియోసస్ ఈజ్ ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ ఆన్ వెంట్రల్ సైడ్. సైనస్ వెనోసస్ ఈజ్ ఎ టీ షేప్ స్ట్రక్చర్. ఏ సైడ్ ఉందండి? దిస్ ఈజ్ ప్రజెంట్ ఆన్ డోర్సల్ సైడ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? టు కలెక్ట్ బ్లడ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? టు డిస్ట్రిబ్యూట్ బ్లడ్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఇది ఎస్ షేప్లో ఒక వాల్వ్, దీన్ని స్పైరల్ వాల్వ్ అంటారు. స్పైరల్ వాల్వ్. పైలాంజియం, సైనాంజియం, పల్మోక్యుటేనియం, కేవం అయోర్టికం, కేవం పల్మ, ఇంకా ఉన్నాయి కొన్ని పార్ట్స్ చెప్పాలంటే. కాకపోతే మనకు అంత డీటెయిల్గా ఇప్పుడు అవసరం లేదు కదా. CAVUM కేవం అయోర్టికం అంటాం ఈ ఛాంబర్ పేరు. ఏది?
ఈ సో కాల్డ్ కోనస్ ఆర్టరీసెస్లో ఉన్న స్ట్రక్చర్. ఇది కేవం పల్మోక్యుటానియం అంటాం. కేవం పల్మోక్యుటానియం అంటాం ఈ ఛాంబర్ని. ఓకే, కేవం పల్మోక్యుటేనియం అంటే పల్మోక్యుటేనియస్ ఆర్టరీ. ఈ బ్లడ్ వెజల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది అనమాట, ఓపెనింగ్ దాన్ని. అందుకని కేవం పల్మోక్యుటేనియం అంటారు. అంత డీటెయిల్గా ఎవరు అవసరం లేదండి, మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే, తప్పేం లేదు సబ్జెక్ట్ నేర్చుకోవడంలో. సో కేవం అయోర్టికం, కేవం పల్మోక్యుటేనియం. సో దిస్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్. సో కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్లో బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ వెర్ యూ కెన్ రైట్. సో బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ అయిన బ్లడ్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? సైనస్, వెనోసస్ కలెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందండి? రైట్ ఏట్రియంలోకి వస్తుంది. అలాగే లంగ్స్ దగ్గర నుంచి బ్లడ్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? పల్మోనరీ వీన్స్ కలెక్ట్ చేస్తాయి. ఈ పల్మనరీ వీన్స్ ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి? లెఫ్ట్ ఏట్రియంలోకి. ఇందాక ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ అయింది, ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ లంగ్స్ దగ్గర నుంచి వస్తుంది కదా. ఈ రెండు ఎక్కడ మిక్స్ అవుతున్నాయి? మిక్స్ చేసిన సింగిల్ వెంట్రికల్. వెంట్రికల్ నుంచి బ్లడ్ ఎవరు తీసుకెళ్తున్నారు? బాడీ పార్ట్స్కి. వెంట్రికల్స్ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ని తీసుకెళ్లే వాళ్ళు ఇదిగో కోనస్ ఆర్టీరియోసస్సే. కోనస్ ఆర్టీరియోసస్, దట్స్ ఇట్. ఓకే కదండి, అక్కడ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ సప్లై అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ amphibians. Take one screenshot. Now, reptilian heart. Reptilian heartలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిఫరెంట్ హార్ట్ కదా, రెడే తీసుకుందాం. ఇక్కడ ఇలా ఉంటే హార్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ జనరల్లీ విల్ ఆరిజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వెంట్రికల్. యాక్చువల్గా నువ్వు వెంట్రికల్ని అబ్జర్వ్ చేస్తే లోపల పార్టిషన్, ఇక్కడేమో రెండింటిని పార్టిషన్ చేస్తే టు ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, రెండు ఏట్రియాకి మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సెప్టమ్ అంత కంప్లీట్గా ఉండదు, అది ఇన్కంప్లీట్గా ఉంటుంది సెప్టమ్. సో ఇది 2 ఛాంబర్డ్ అంటావా 3 ఛాంబర్డ్ అంటావా? రెండు ఏట్రియా ఉన్నాయి, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. రెండు ఏట్రియా ఉన్నాయి. ఏట్రియా అంటే ఛాంబర్ అని అర్థం. ఏట్రియం సింగులర్, ఏట్రియా ప్లూరల్. అండ్ దిస్ ఈజ్ వెంట్రికల్. సో ఇప్పుడు వెంట్రికిల్స్ అనలేవు, నువ్వు వెంట్రికిల్ అనే అనాలి. ఇన్కంప్లీట్లీ డివైడెడ్ వెంట్రికిల్. ఇది కంప్లీట్లీ డివైడెడ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇది ఇన్కంప్లీట్లీ డివైడెడ్ వెంట్రికిల్. ఇన్కంప్లీట్లీ డివైడెడ్ వెంట్రికిల్, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అది. ఓకే కదా? సో ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతాయంటే నేను ఈ బ్లడ్ వెజల్ తీసుకుంటాను. పల్మనరీ ఆర్టరీ యాజ్ యూజువల్ వెళ్ళిపోతుందండి లంగ్స్కి సప్లై అవ్వడానికి. నేను ఒక 2 మేజర్ బ్లడ్ వెజల్స్ వేస్తా, దాన్ని కొంచెం డిఫరెంట్ కలర్, అదే రెడ్ కలర్తోనే రిప్రజెంట్ చేస్తా. సి ఇది ఒక అయోర్టా, ఇది ఇంకొక అయోర్టా. ఈ 2 అయోర్టా అంటే ద 3 బ్లడ్ వెజల్స్ డైరెక్ట్లీ ఆరిజిన్ ఫ్రమ్ వెంట్రికల్. వెంట్రికల్ నుంచి డైరెక్ట్గా ఆరిజిన్ అయ్యి ఈ 2 వెంట్రికల్స్ ఇక్కడ మిక్స్ అయిపోతాయి. ఐ మీన్ 2 బ్లడ్ వెజల్స్ ఇక్కడ మిక్స్ అయిపోయి ఇక్కడ అయోర్టా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ అయోర్టా, లెఫ్ట్ అయోర్టా. 2 అయోర్టాస్ వచ్చి డైరెక్ట్గా వెంట్రికల్స్ దగ్గర నుంచి ఆరిజిన్ అయ్యి ఇలా వచ్చి కలిసిపోతాయి. ఇదే కనుక ఇఫ్ ఇట్ ఈజ్ క్రొకొడైల్, ఇదే క్రొకొడైల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇట్ ఈజ్ క్రొకొడైల్, ఇది 2 ఏట్రియా, ఇవి వెంట్రికల్స్ మనకు తెలిసిన విషయమే. అండ్ ఈ రెండింటికి మధ్యలో కంప్లీట్గా ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, ఇలా 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది క్రొకొడైల్లో, మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు క్రొకొడైల్ కనుక అయితే ఏమవుతుందంటే ఐ విల్ రిప్రజెంట్ దిస్ బ్లడ్ వెజల్. ఇది ఈ బ్లడ్ వెజల్ ఇమాజిన్ దిస్ ఈజ్ అయోర్టా, ఇది కూడా అయోర్టానే. ఈ 2 అయోర్టా, ఈ 2 అయోర్టా మధ్యలో ఇక్కడ వేరే కలర్ చూపిస్తా, వైట్ కలర్. ఈ 2 అయోర్టాకి మధ్యలో ఓపెనింగ్ ఉంటుంది. 2 అయోర్టాకి మధ్యలో ఓపెనింగ్ ఉంటుంది, కనెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫొరామెన్ ఆఫ్ పాన్నిసా. ఫొరామెన్ ఆఫ్ పాన్నిసా ఏంటి సార్ ఈ ఫొరామెన్ ఆఫ్ పాన్నిసా అంటే? ఫొరామెన్ ఆఫ్ పాన్నిసా, దిస్ ఈస్ నథింగ్ బట్ ద
బిట్వీన్ ది టూ సిస్టమిక్ ఆర్చెస్. రెండు ఆర్చెస్ ఉంటాయి, రెండు అయోర్టా. ఈ రెండు అయోర్టాకి మధ్యలో ఉన్న ఓపెనింగ్ని ఫొరామెన్ ఆఫ్ పానిసా అంటారు. ఓకే, ఈ రెండు అయోర్టా అయితే ఇక్కడ ఫీజ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ రెప్టిలియన్ హార్ట్, దిస్ ఈజ్ ఆల్సో రెప్టిలియన్ హార్ట్, కాకపోతే ఇది ఓన్లీ క్రొకొడైల్. సో ఇన్ కేస్ ఆఫ్ రెప్టైల్స్, ఇన్ కేస్ ఆఫ్ ఆల్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రొకొడైల్స్, 3 chambers ఆర్ ప్రెసెంట్. సో ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషనే ఉంటుంది. కానీ క్రొకొడైల్స్లో మాత్రమే కంప్లీట్లీ డివైడెడ్ వెంట్రికల్ అంటే 4 chambered హార్ట్ ఉంటుంది. 4 chambered హార్ట్ ఈజ్ ప్రెసెంట్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకో, ఫొరామెన్ ఆఫ్ పానిసా ఉంటుంది అండ్ క్రొకొడైల్లో 4 chambered హార్ట్ ఉంటుంది. రెప్టైల్స్లో ఎక్సెప్ట్ క్రొకొడైల్స్ అంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని చెప్తాం. ఛాంబర్స్ గురించి మాడితే ఎక్సెప్ట్ క్రొకొడైల్స్, రిమైనింగ్ రెప్టైల్స్కి 3 chambered, క్రొకొడైల్కి 4 chambered హార్ట్ ఉంటుంది. దాట్స్ ఇట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. వెరీ నైస్ స్లైడ్ వ్యూ. ఓకేనా? నౌ ఒకసారి తీసుకోండి స్క్రీన్ షాట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. నౌ బర్డ్స్ అండ్ మ్యామల్స్. బర్డ్స్ అండ్ మ్యామల్స్లో 4 chambered హార్ట్ ఉంటుంది కదా, తెలిసిందే కదా మనకి. ఇన్ కేస్ ఆఫ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలోకి ఎంటర్ అవ్వబోతున్నామండి. అవ్వబోయే ముందు బర్డ్స్ అండ్ మ్యామల్స్లో 4 chambered హార్ట్ ఈజ్ ప్రజెంట్. ఇంకొక చిన్న డిఫరెన్స్ చెప్తాను దానికి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ది బర్డ్ హార్ట్, ఇలా బర్డ్ హార్ట్ ఉంది అనుకుందాం. అండ్ ఇమాజిన్ దిస్ ఈస్ మెమేలియన్ హార్ట్, ఇలా ఉంది అనుకుందాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బర్డ్స్, the systemic arch is present towards the left side. Okay, I mean to say right side. ఇప్పుడు నేను వేసింది రైట్ సైడ్ అండి. దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ సైడ్. హ్యూమన్ బీయింగ్స్లో లెఫ్ట్ సైడ్ అండి. దిస్ వన్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ సిస్టమిక్ అయోర్టా which supplies blood to all body parts. Let me put the labeling. So this is aorta, AORTA. Of course this is also aorta. ఇది left side అండి. This one is left side and this one is right side and this is left side and this is right side కదా. నువ్వు చూస్తున్నప్పుడు కాదు, నా వ్యూ చూడండి. ఈ వ్యూలో this hand where the marker is present, this is right side and this is left side. అలాగే this one is left side, this is left side. మనకి సిస్టమిక్ అయోర్టా, దిస్ ఇస్ సిస్టమిక్ అయోర్టా. అక్కడ రాశాను అయోర్టాని. సిస్టమిక్ అయోర్టా, వై? బికాజ్ ఇట్ ఈస్ సప్లయింగ్ బ్లడ్ టు సిస్టమా. సిస్టమా అంటే బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది కాబట్టి సిస్టమిక్ అయోర్టా అని. సో వీళ్ళందరిలో బ్లడ్ సప్లై ఎవరికి సప్లై అవుతుంది అని అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్స్ అందరికీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఒక మేజర్ బ్లడ్ వెసల్ ఇలా తిరుగుతుంది, ఇక్కడ రైట్ సైడ్ అనమాట. ఓకే, దీంట్లో కనుక ఏదైనా బ్లాక్ ఫామ్ అయిందా, దట్ ఈస్ కాల్డ్ విడో మేకర్. ఎల్ఈడి అంటాం దీన్నే. ఎల్ఈడి లైట్లు కాదు, ఎల్ఈడి, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అయోర్టా అంటాం దీన్నే. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అయోర్టా, విచ్ ఈస్ ఇఫ్ ఎనీ బ్లాక్ ఈస్ దేర్, విడో మేకర్ అంటాం. దీంట్లో ఏదైనా బ్లాక్ పడిందా, విచ్ మే ఈవెన్ కాజ్ ద డెత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఎల్ఈడి అంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అయోర్టా, మేజర్ బ్లడ్ వెసల్ అండి ఇది. ఓకే, అండ్ ఛాంబర్స్ ఆఫ్ హార్ట్. ఛాంబర్స్ వేరే కలర్ తీసుకుంటా. ఏం తీసుకుందాం? తీసుకో. సే దిస్ వన్, 1, 2 అప్పర్ ఛాంబర్స్, 3, 4 2 లోవర్ ఛాంబర్స్. ఇక్కడ కూడా అంతేనండి. సో హియర్ 2 upper chambers, 1, 2, 3, 4 2 lower chambers. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడే మనం హ్యూమన్ బీయింగ్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి. ఓకే, సో సరే, ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి ఒక 2 hours పైన అయిపోయింది. 2 hours పైన అయిందా?
అనుకుంటా. ఓకే, 2 hours పైన అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం హ్యూమన్ హార్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, అండ్ నా ఈ లెఫ్ట్ సైడ్ యాంటీరియర్ అయోర్ట్ అనే చాలా మేజర్ ఆర్టరీ, ఇంపార్టెంట్ ఆర్టరీ. అందుకనే ఎవరికన్నా పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఈ రోజుల్లో పెద్ద చిన్న ఏం లేదండి, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా పెయిన్స్ వచ్చేస్తున్నాయి కదా. మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి, ఎల్డర్గా ఉన్న వాళ్ళకి, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ రోజుల్లో డిసీజెస్ కూడా, డిజార్డర్స్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా వచ్చేస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఇంట్లో ఎవరన్నా కొంచెం పెద్దవాళ్ళకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తున్నా, చెయ్యి కొంచెం జాలుగా ఉన్నా, ఇలా లాగుతున్నా కొంచెం వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది. అమ్మో లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కదా. హార్ట్ ఎగ్జాక్ట్గా లెఫ్ట్కి ఏమి ఉండదు, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఏదేమైనా లెఫ్ట్ సైడ్ అనగానే వాళ్ళకి ఎందుకని లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి పెయిన్ అని వాళ్ళకి ఒక కొంచెం బండగా అలా గుర్తుపెట్టుకుంటాం బ్లంట్గా. అయితే లెఫ్ట్ సైడ్ ఒక మేజర్ ఆర్టరీ ఉంటుంది, బాడీలో అన్ని పార్ట్స్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ అదే. దాంట్లో ప్రాబ్లం వస్తే జనరల్గా కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వచ్చు అనే విషయం నీకు కొంచెం మైండ్లో ఉండాలి. ఎనీహౌ, సో హియర్ ఆల్సో 4 chambered, హియర్ ఆల్సో 4 chambered హార్ట్ అండ్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, పర్ఫెక్ట్ డబుల్ సర్క్యులేషన్. ఎక్కడ ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడ మిక్స్ అవ్వదండి ఇక్కడ. ఓకే, డబుల్ సర్క్యులేషన్ ఎందుకన్నాము, ఏంటి డబుల్ సర్క్యులేషన్స్, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఓకే, ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. అండ్ దీస్ 2 are ఏట్రియా. ఊరికి ఒక వర్డ్ రాసేస్తాను మళ్ళీ, ATRIA, ఏట్రియా ప్లూరల్, ventricles plural. That's it. Okay na? Please take one screenshot. Let me move on to the next one. Take one screenshot. Right? Now. Okay. Human circulation loki enter ayyamandi manam. Human circulatory system loki enter ayyam. Okay, I am checking battery. Okay, so this is the heart, వెరీ నైస్ హార్ట్. చూడగానే ఎంత బాగుంది చూడండి, 2 లంగ్స్కి మధ్యలో దానికంటూ ఒక ప్లేస్ ఉంది. అప్పర్ థొరాసిక్ రీజియన్లో, లోవర్ అబ్డామినల్ రీజియన్లో, ఈ థొరాసిక్, లోవర్ అబ్డామినల్, కాడల్ రీజియన్, ఇలా ప్రతి డిఫరెంట్ లేబులింగ్స్ ఆర్ దేర్ ఫర్ ద బాడీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్టిషన్ ఉంటుంది. కానీ హార్ట్ మాత్రం థొరాసిక్ రీజియన్లో ఉంటుంది. అది ఏ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ నేను రాస్తాను. లెట్ మీ టేక్ వైట్ కలర్. So the structure of heart. Okay, heart is located in, ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ దాని లొకేషన్ గురించి మాట్లాడదామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మీడియాస్టినం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మీడియాస్టినం. మీడియాస్టినంలో ఉంది. మీడియాస్టినం అంటే ఎలా చెప్పొచ్చు అంటే బిట్వీన్ 2 lungs, 2 లంగ్స్కి మధ్యలో ఉంది, వెంట్రల్ సైడ్లో ఉంది. ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ పేరేంటి, స్టెర్నమ్. సో జస్ట్ బిహైండ్ ద బ్రెస్ట్ బోన్, స్టర్నమ్కి వెనక, వర్టిబ్రల్ కాలంకి ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టిబ్రల్ కాలంకి ముందు. చూసారా దాని అడ్రస్ ఎంత బాగా చెప్పొచ్చా మనం, ఎక్కడ కన్ఫ్యూజన్ రాకుండా. నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టావు కదా, నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు అడ్రస్ పర్ఫెక్ట్గా పెడతావు కదా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడికి. స్టెర్నమ్కి వెనక, వర్టిబ్రల్ కాలంకి ముందు, 2 లంగ్స్కి మధ్యలో, డయాఫ్రమ్కి పైన, థొరాసిక్ క్యావిటీలో. అడ్రస్ ఎక్కడ మిస్ అవుతుంది, పిన్ కోడ్తో సహా పర్ఫెక్ట్గా వచ్చింది. అది దాని లొకేషన్. ఓకే, అండ్ ఎంత ఉంటుంది బాస్ అంటే అరౌండ్ ఒక 10 to 12 centimeters, ఒక ఐడియా కోసం చెప్తున్నాం అంతే. అరౌండ్ లెంగ్త్ విడ్త్ వచ్చేటప్పటికి అరౌండ్ ఒక 8 centimeters వరకు తీసుకోవచ్చు. ఆ థిక్నెస్ వచ్చేటప్పటికి ఒక 6 centimeters వరకు తీసుకోవచ్చు, ఒక ఐడియా కోసం అంతే. ఎంత ఉంటుంది సార్ వెయిట్ యావరేజ్గా? ఒక 280 నుంచి 320 grams వరకు ఉండొచ్చు మేల్స్లో. ఇది కూడా అంతే, జస్ట్ టు హ్యావ్ సమ్ ఐడియా. మేల్స్లో ఒక మ్యాక్సిమం 320 grams వరకు కూడా ఉండొచ్చు అండి. ఫీమేల్స్లో అరౌండ్ ఒక 240 grams వరకు ఉంటుంది. ఓకే, 280 నుంచి 320 grams వరకు ఉంటుంది, అరౌండ్ 280 to 320 grams అలా ఉంటుంది. ఇది 240, 270, 280 grams అట్లా వస్తుంది అన్నమాట ఫీమేల్స్లో వెయిట్కి సంబంధించి. ఓకే, అండ్ బౌండరీస్ చెప్పాను, దాని వెయిట్ చెప్పాము, లెంగ్త్ మాట్లాడాము. ఎగ్జాక్ట్గా దాని లేయర్స్ గురించి మాట్లాడదాం. కొంచెం జాగ్రత్తగా వినాలి కొన్ని లేయర్స్ గురించి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇమాజిన్ దిస్ యాజ్ ద హార్ట్. ఇది హార్ట్ అనుకుందాం. ఇదేంటి సార్ హార్ట్ ఎట్లా వేసారు డబ్బాలాగా, ఎక్స్ప్లనేషన్ ఓరియంటెడ్గా వేసాం. సో దెర్ ఈస్ ఎ లేయర్. ఈ లేయర్ని కవర్ చేస్తా. వన్స్ అగైన్ దెర్ ఇస్ ఎ లేయర్ హియర్. ఇక్కడ దీన్ని కవర్ చేస్తే ఇంకొక లేయర్.
ఇక్కడ ఇంకొక లేయర్ వేసాను. ఏం సార్ ఇన్ని లేయర్స్ వేస్తున్నారు? ఇట్లా లేయర్స్ వేసాను. ఏంటి ఈ వేసిన లేయర్స్ అన్నీ ఏంటి అంటే ఇంకొంచెం క్లియర్గా తెలియడం కోసం ఇప్పుడు ఇది కూడా తీసేస్తాను. ఇంకో కలర్ వేస్తుంది, అంటే కొంచెం కలర్తో డిఫరెన్సియేషన్ చేసి వేద్దాంలే అని చెప్పానంటే. దిస్ ఈస్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్ అనుకో. దిస్ ఈస్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ హార్ట్. ఈ లేయర్ని ఫైబ్రస్ పెరికార్డియం అంటాను. FIBROUS, ఫైబ్రస్ పెరికార్డియం. హార్ట్ని సరౌండ్ చేస్తున్న లేయర్ పెరికార్డియం. లంగ్స్ని సరౌండ్ చేస్తూ ప్లూరా, PLEURA, ప్లూరా ఎలా అయితే ఉన్నాయో, అవుటర్ ప్లూరా, ఇన్నర్ ప్లూరా లాగా పెరైటల్ ప్లూరా, విసరల్ ప్లూరా అంటాము. లంగ్స్లో అయితే ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది పెరికార్డియం, ఫైబ్రస్ పెరికార్డియం. ఈ లోపల ఉన్న లేయర్ ఉంది చూసావా, కింద ఉన్న లేయర్, ఇది ఫస్ట్ లేయర్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న లేయర్ సీరస్ పెరికార్డియం. ఫస్ట్ వేసిన తర్వాత చూపిస్తాను నీకు సీరస్ పెరికార్డియం. నా ఇంకో కలర్ తీసుకుంటా నేను. దట్స్ ఇట్, సూపర్. దట్స్ ఇట్. ఏంటి సార్ 2 కలర్స్ వేసారేంటి సార్? చెప్తానండి. ఈ 2 కలర్స్ వేయడానికి రీజన్, మధ్యలో ఉన్న వైట్ కలర్ని పెరైటల్ పెరికార్డియం అంటాం. PARIETAL, పెరైటల్. PC ఫర్ పెరికార్డియం. దాని కింద ఉన్నది విసరల్ పెరికార్డియం. దాని కింద ఉన్నది దిస్ వన్ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తాను. దిస్ వన్ ఈస్ విసరల్, VISCERAL. అవుటర్ పెరైటల్, ఇన్నర్ విసరల్ పెరికార్డియం. ఈ రెండింటిని కలిపి సీరస్ పెరికార్డియం అంటాను. SEROUS, సీరస్ పెరికార్డియం అంటాం. సో ఫైబ్రస్ పెరికార్డియం, సీరస్ పెరికార్డియం. ఫైబ్రస్ పెరికార్డియం, సీరస్ పెరికార్డియం. ఫైబ్రస్ పెరికార్డియం ఈజ్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది హార్ట్. ఇది అందరికన్నా బయట వైపు ఉండేది. సీరస్ పెరికార్డియం ఈజ్ ఆఫ్ 2 లేయర్స్. దాంట్లో అవుటర్ పెరైటల్ లేయర్, ఇన్నర్ విసరల్ లేయర్. ఓకేనా? ఈ పెరైటల్ లేయర్ ఏమో ఫైబ్రస్ పెరికార్డియంతో క్లోజ్గా ఉంటుంది. ఇది ఫైబ్రస్తో బాగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ 2 బాగా క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఫ్యూజ్ అయిపోయినట్టుగా బాగా దగ్గరగా ఉండిపోతాయి. అండ్ ఈ బ్లూ కలర్ లేయర్, దిస్ ఈస్ ద యాక్చువల్ లేయర్. విసరల్ లేయర్ ఆఫ్ పెరికార్డియం ఈస్ ద యాక్చువల్ లేయర్. ఆ బ్లూ కలర్ లేయర్, దట్ ఈస్ ద యాక్చువల్ లేయర్ విచ్ క్లోజ్లీ అడ్హెర్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ హార్ట్. హార్ట్ సర్ఫేస్కి బాగా దగ్గరగా ఉండే లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సీరస్ పెరికార్డియం. ఓకే, సీరస్ పెరికార్డియం. ఎవరు అది? సీరస్ పెరికార్డియంలో విసరల్ పెరికార్డియం. అండ్ నా ఇప్పుడు నేను దీస్ ఆర్ ది లేయర్స్ విచ్ సరౌండ్స్ ద వాల్ ఆఫ్ హార్ట్. హార్ట్ని సరౌండ్ చేస్తూ 3 లేయర్స్ రిప్రజెంట్ చేశాను. అవుటర్ పెరైటల్, ఈ రెండింటిని కలిపి విసరల్ అన్నాను. యాక్చువల్గా ఏంటంటే అవుటర్ లేయర్ ఇస్ నాట్, ఈ రెండింటిని కలిపి విసరల్ కాదండి, అవుటర్ పెరైటల్, ఇన్నర్ విసరల్, ఈ రెండింటిని కలిపి సీరస్ అన్నాను. అందరికన్నా బయట వైపు ఉన్న లేయర్ ఎవరు అని అంటే ఓవరాల్గా హార్ట్ మొత్తం ఇప్పటిదాకా చెప్పింది తీసుకుంటే 3 లేయర్స్ రిప్రజెంట్ చేశాను. అందరికన్నా బయట వైపు ఉన్నది దిస్ ఈస్ ది ఫైబ్రస్, ఇన్నర్ లేయర్ ఈజ్ సీరస్. ఈ సీరస్లో 2 లేయర్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ఫైబ్రస్, దిస్ ఈస్ సీరస్. సీరస్లో అవుటర్ పెరైటల్, ఇన్నర్ విసరల్, 3 లేయర్స్ చూపించాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ హూ ఈస్ దేర్ ఇన్ ద వాల్ ఆఫ్ హార్ట్. ఇది విచ్ సరౌండ్స్ ద హార్ట్. ఇప్పుడు నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద లేయర్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ హార్ట్. వాల్ ఆఫ్ హార్ట్లో నేను ఫస్ట్ ఒక లేయర్కి ఇస్తాను. దిస్ ఈజ్ ద రెడ్ కలర్ లేయర్. ఈ రెడ్ కలర్ లేయర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఎపికార్డియం. EPICARDIUM. దిస్ ఈజ్ ఎపికార్డియం. ఎపికార్డియం తర్వాత ఇంకొక లేయర్ గీస్తాను. ఇంకొక మంచి కలర్ తీసుకుంటా. ఎపికార్డియం తర్వాత ఇంకొక లేయర్ గీసాను. దిస్ ఈజ్ ద అనదర్ లేయర్. దీన్ని మయోకార్డియం అన్నాను. CARDIUM, మయోకార్డియం, సెకండ్ లేయర్. ఇప్పుడు ఇంకొక లేయర్ గీస్తా. ఇంకో కలర్ కావాలి నాకు. ఏం కలర్ తీసుకోను? ఎల్లో తీసుకుంటా. ఓకే, ఇంకో కలర్ తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ ఎండోకార్డియం. సో ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ మూడింటిని కలిపి నేను ఇప్పుడు ఏమంటానంటే దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ హార్ట్. వాల్ ఆఫ్ హార్ట్లో ఉన్న 3. ఇప్పుడు నెంబరింగ్ వేసుకుంటూ వస్తే అందరికన్నా బయట ఉంది ఫైబ్రస్ పెరికార్డియం. నేను అందరికన్నా బయట ఉన్నదానికి నెంబర్స్ వేసుకుంటూ వస్తాను చూడండి. అందరికన్నా బయట ఉంది ఫైబ్రస్,
దాని కింద ఉంది పెరేటల్, దాని కింద ఉంది విజరల్, దాని కింద ఎపికార్డియం, దాని కింద మయోకార్డియం, దాని కింద ఎండోకార్డియం. సో 4, 5, 6 epicardium, myocardium, endocardium are present in the wall of heart. Heart is surrounded by fibrous pericardium, serous pericardium. See, this is serous and this is fibrous. Serous pericardium లో 2 layers ఉంటాయి, outer parietal, inner visceral. Wall of heart లో 3 layers ఉన్నాయి. ఇప్పుడు నా పాయింట్ జాగ్రత్తగా వినండి. దీంట్లో ఏ లేయర్స్ బాగా దగ్గరగా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అన్న పాయింట్లోకి వస్తే, జనరల్గా ఈ పెరేటల్ పెరికార్డియం ఇందాక చెప్పాను, ఈ రెండో లేయర్ ఫస్ట్ లేయర్ బాగా క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. విజరల్ లేయర్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ ఎపికార్డియం, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు. సో టోటల్ 4 లేయర్స్లో ఇప్పుడు ఉన్న ఓవరాల్గా 6 లేయర్స్లో నేను 4 లేయర్స్ గురించి మాట్లాడుతున్నాను. పెరేటల్ లేయర్, ఫైబ్రస్ లేయర్ బాగా క్లోజ్గా అతుక్కుపోయి ఉంటాయి. విజరల్ లేయర్, ఎపికార్డియం 2 ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. సో నీకు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు గ్యాప్, దాంట్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రెసెంట్. ఇప్పుడు 1, 2, 2 లేయర్స్ క్లోజ్గా ఉన్నాయి, 3, 4 లేయర్స్ 2 క్లోజ్గా ఉన్నాయి, ఈ మధ్యలో గ్యాప్. దిస్ ఈస్ ద గ్యాప్. ఇక్కడ ఎవరు ఉంటారంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. దిస్ ఈస్ ద గ్యాప్ వేర్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రెసెంట్. ఇక్కడ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. దిస్ ఈస్ పెరికార్డియల్ స్పేస్. ఓకే, విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం ఎంత క్లోజ్గా ఉంటుందంటే ఎపికార్డియంతో, అసలు ఎపికార్డియం ఏదో విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం ఏదో మనకు తెలియని కూడా తెలియదు. అందుకనే విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియంని మనం ఎపికార్డియం అంటాం. ఎపికార్డియం ఈజ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం. అంత క్లోజ్గా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటారు చూసారా, వీళ్ళిద్దరు అనమాట యాక్చువల్గా థిక్కెస్ట్ ఫ్రెండ్స్, అంత క్లోజ్గా ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు సీక్వెన్స్లో ఫైబ్రస్ పెరికార్డియం, పెరేటల్ పెరికార్డియం, దాని తర్వాత విజరల్ పెరికార్డియం విచ్ ఈస్ నథింగ్ బట్ ఎపికార్డియం, దెన్ మయోకార్డియం, ఎండోకార్డియం. ఇది సీక్వెన్స్ అనమాట. సో దీంట్లో ఐ విల్ రైట్ ద సేమ్ థింగ్ హియర్. ఫస్ట్ వన్ ఫైబ్రస్ అన్నాను కదా, ఫైబ్రస్ పెరికార్డియం అందరికన్నా బయట ఉంది వాళ్ళే కదా, దానిలో డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఉంది. దీని తర్వాత ఎవరున్నారు లేయర్ సీక్వెన్స్లో రాస్తాను చూడండి, పెరేటల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం. ఓకే, గుడ్. దాని తర్వాత స్పేస్ ఉంది, పెరికార్డియల్ స్పేస్. పెరికార్డియల్ స్పేస్, ఆ స్పేస్లో ఎవరున్నారు, పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంది. ఆ స్పేస్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంది. దాని తర్వాత ఉన్న లేయర్ ఎవరు, దాని తర్వాత విసరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం. విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎపికార్డియం. దాన్నే ఎపికార్డియం అంటాం. ఇదంతా క్లోజ్గా అసోసియేట్ అయిపోయి ఉన్నాయి ఎపికార్డియం. ఎపికార్డియం తర్వాత ఉన్నది మయోకార్డియం. మయోకార్డియం తర్వాత ఉన్నది ఎవరండి, ఎండోకార్డియం. ఇది మ్యాటర్. ఓకే, మయోకార్డియం గురించి మాట్లాడితే హియర్ మయోకార్డియం 90 to 95% of this myocardium or 90 to 95% of cardiac muscles are present in myocardium. మయోకార్డియంలో 90 to 95% కార్డియాక్ మజిల్సే ఉంటాయి. మరి ఎండోకార్డియంలో ఎవరు ఉంటారు చెప్తాను. ఎండోకార్డియం కంటైన్స్ సింపుల్, ఎండోకార్డియం లోపల ఇన్నర్మోస్ట్ లేయర్, అది ఎండోకార్డియం ఇన్నర్మోస్ట్ లేయర్, ఎండోథీలియం సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనమాట అది. ఓకే, అంటే బ్లడ్ వెజల్స్ లోపల ఎలా అయితే ఎండోథీలియం ఉంటుందో అలా సింపుల్ లేయర్ ఎండోకార్డియం. మరి మ్యాటర్ ఎపికార్డియం దగ్గర ఎవరు ఉంటారు సార్, రాస్తాను. ఎపికార్డియం దగ్గర నెంబర్ 1 డెన్స్ ఫైబ్రస్ ఇలాస్టిక్ టిష్యూ ఉంటుంది. డెన్స్ ఫైబ్రస్ ఇలాస్టిక్ టిష్యూ. దానికన్నా ముందు ఎవరున్నారు అసలు అవుటర్ మోస్ట్ లేయర్ నువ్వు రాయాలి అంటే? ఎవరు గ్రీన్ కలర్లో రాసేవన్నీ విజరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం గురించే, విజరల్ లేయర్ గురించి రాసేదంతా. సో విసరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం దాన్ని మీసోథీలియం అంటాం. మీసోథీలియం ఉంటుంది, డెన్స్ ఫైబ్రస్ ఇలాస్టిక్ టిష్యూ ఉంటుంది, ఎడిపోస్ టిష్యూ కూడా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది సీక్వెన్సెస్. ఒకసారి నేను వేసిన
దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ, చిన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇన్నర్ మోస్ట్ లేయర్, ఇప్పుడు ఒకసారి సీక్వెన్స్ చూడు, అందరికన్నా బయట ఉంది ఫైబ్రస్, తర్వాత పెరైటల్ లేయర్ ఆఫ్ సిరస్ కార్డియం, పెరికార్డియల్ స్పేస్, దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది. విజరల్ లేయర్ ఆఫ్ సిరస్ పెరికార్డియం, దాన్నే ఎపికార్డియం అంటాము. తర్వాత మయోకార్డియం, ఎండోకార్డియం. మయోకార్డియంలో 95% అంటే కార్డియాక్ మజిల్స్ అన్నీ అక్కడే ఉండేది. అండ్ ఎండోకార్డియం ఇన్నర్ మోస్ట్ లేయర్, థిన్ లేయర్, వెరీ థిన్ లేయర్, వెరీ థిన్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అక్కడ, వెరీ థిన్ లేయర్. స్క్వామస్ ఎపిథీలియమే, థిన్ లేయర్. అండ్ విసరల్ లేయర్ ఆఫ్ సీరస్ పెరికార్డియం అన్నా ఎపికార్డియం అన్నా దీంట్లో ఎవరు ఉంటారు అని అంటే ఈ విసరల్ లేయర్ ఆఫ్ సిరస్ పెరికార్డియం ఆర్ ఎపికార్డియంలో నెంబర్ 1 విజరల్ లేయర్, మీసోథీలియం అంటాము దాన్నే. దట్ విజరల్ లేయర్ ఈజ్ కాల్డ్ మీసోథీలియం. దాంట్లో దాని కింద ఎవరు ఉంటారంటే డెన్స్ ఫైబ్రస్ ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది, దాని కింద ఎడిపోస్ టిష్యూ ఉంటుంది. ఇది సీక్వెన్స్ అండి. అండ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూలో ఎవరు ఉంటారు, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. సో సీక్వెన్స్లో ఎవరెవరు ఉంటారో రాసుకుంటూ వచ్చాము. ఈ రౌండ్ ఆఫ్ చేస్తున్నవన్నీ ఏంటి అని అంటే దాంట్లో ఉన్న కంటెంట్, దాంట్లో ఏముంటుంది అని, ఇవి దాంట్లో ఉన్నవి. సో కంపోజిషన్ రాసాము, సీక్వెన్స్లో రాసాము. ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఎండోథీలియం, ఇది ఎండోకార్డియం అంటే థిన్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. ఓకే, ఇక్కడ హార్ట్ అనమాట. అసలు యాక్చువల్గా హార్ట్ని సపరేట్గా ప్రొటెక్ట్ చేస్తా ఎంతమంది ఉన్నారు చూడండి. సీ హౌ మెనీ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. సూపర్ కదా, ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి. నా లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇది కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించే. ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హియర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ రెండు చూద్దాం. ఎక్స్టర్నల్ కూడా మాట్లాడదాం, ఇంకా డిస్కస్. సో ఇమాజిన్ దిస్ ఈజ్ అన్ ఎపెక్స్ ఆఫ్ హార్ట్. దీని ఎపెక్స్ అనుకుంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అండి, ఎపెక్స్ ఆఫ్ హార్ట్. ఈ ఎపెక్స్ కొంచెం ఇట్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్, కొద్దిగా ఎపెక్స్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. Now the apex of heart is tilted to the left side. Okay, and the two upper chambers are called atria and two lower chambers are called ventricles. Two upper chambers atria, two lower chambers ventricles. ఇప్పుడు ఏట్రియా అనే వెంట్రికల్ని సపరేట్ చేస్తూ దర్ ఈస్ ఎ గ్రూవ్. అప్పర్ సైడ్ అయితే మీన్ ఎక్స్టర్నల్గా అయితే దిస్ ఈస్ కాల్డ్ కొరనరీ సల్కస్. రైట్ హియర్ CORONARY, కొరనరీ సల్కస్, SULCUS, కొరనరీ సల్కస్, కొరనరీ సల్కస్, which is also called atrioventricular groove. Atrioventricular groove. సో ఎక్స్టర్నల్గా సపరేట్ చేసేది ఏట్రియోవెంట్రికులర్ గ్రూవ్. ఓకే, అలాగే వెంట్రికల్స్ని సపరేట్ చేస్తూ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్ ఉంటుంది. లెట్ మీ షో యూ. ఓకే, విత్ ద సేమ్ కలర్. సో హియర్ దిస్ ఈజ్ యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్ అండ్ దిస్ ఇస్ పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్. సో ఆబ్లిక్ సెప్టమ్ కొంచెం క్రాస్గా ఉంటుంది. So anterior interventricular groove, posterior interventricular groove. Let me write here, this is anterior and this is posterior. రెండు వెంట్రికల్స్ కి మధ్యలో ఉండేది ఇంటర్ వెంట్రిక్యులర్ గ్రూవ్. యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్, పోస్టీరియర్ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్. దాంట్లో కొరనరీ ఆర్టరీస్, హార్ట్ వాల్కి బ్లడ్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఓకే కదా, ఇవి గ్రూవ్స్ అన్నమాట. ఎక్స్టర్నల్గా ఏట్రియాని కూడా సపరేట్ చేస్తూ గ్రూవ్స్ ఉంటాయి, కానీ అంత క్లియర్గా మనకి ఎక్స్టర్నల్గా విజిబుల్గా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోపలికి అబ్జర్వ్ చేస్తే లోపల ఇంటర్నల్గా అయితే గ్రూవ్స్ అంటాం, ఎక్స్టర్నల్గా అయితే గ్రూవ్స్ అంటాం, ఇంటర్నల్గా అయితే సెప్టా అంటారు, ఇంటర్నల్గా అయితే సెప్టా అంటాం. ఓకే, నౌ ఒకవేళ నువ్వు ఇంటర్నల్గా కనుక అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ అ పార్టిషన్ హియర్, వెరీ థిన్ పోర్షన్ విల్ బి దేర్. రెండు ఏట్రియాని సపరేట్ చేస్తూ ఇంటర్ ఏట్రియల్, ATRIAL సెప్టమ్, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్.
సో ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఓకే, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఇస్ ప్రెసెంట్, రెండు ఏట్రియాని సపరేట్ చేస్తూ. ఇది ఫీటల్ స్టేజ్లో అయితే హియర్ యూ కెన్ సీ ఎ స్మాల్ ఓపెనింగ్, ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది ఫీటల్ స్టేజ్లో, దాన్ని ఫొరామెన్ ఓవేల్ అంటారు. ఫొరామెన్ అంటే ఓపెనింగ్ అండి, ఓవేల్ అంటే ఓవల్, ఓవల్ షేప్లో ఓపెనింగ్ ఉంటుంది, ఫొరామెన్ ఓవేల్ అంటాము. ఫీటల్ స్టేజ్లో ఉంటుంది. జనరల్గా డెలివరీ అవ్వగానే 3 ఓపెనింగ్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ 3 ఓపెనింగ్స్లో ఒక ఓపెనింగ్ ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. కొంతమందిలో ఏంటంటే అది క్లోజ్ అవ్వదు. జనరల్గా మీరు వినే ఉంటారు హార్ట్లో హోల్ ఉంది కొంతమందికి, హార్ట్లో హోల్ అందరికీ ఉంటుంది, కానీ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే హార్ట్లో హోల్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే ఇఫ్ ఇట్ రిమైన్స్ ఇట్ ఈస్ కాల్డ్ పేటెంట్ ఫొరామెన్ ఓవేల్ అంటాం. హార్ట్లో హోల్ కనుక క్లోజ్ అవ్వకపోతే దాన్ని పేటెంట్ ఫొరామెన్ ఓవేల్ అంటారు. ఓకే, జనరల్గా దానంతా అదే క్లోజ్ అయిపోతుంది. కొంతమందిలో లేట్గా డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత కొంతకాలానికి అది క్లోజ్ అవుతుంది. ఒకవేళ కనుక క్లోజ్ అవ్వకపోతే కాంప్లికేషన్స్ మనకు బయట తెలుస్తుంటాయి. బాగా ఫీవర్ రావటం, బాగా దగ్గు, వెయిట్ తగ్గిపోవటం, ఇలా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏదో సమ్ ప్రాబ్లం ఉందని. అప్పుడు ఎక్కువ తీస్తే హార్ట్లో హోల్ ఉందా లేదనేది అర్థమైపోతుంది. ఫొరామెన్ ఓవేల్. ఒకవేళ అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఒక మచ్చ కనపడతా ఉంటుంది. దెర్ ఇస్ అ స్కార్ లెఫ్ట్. ఏంటి ఆ స్కార్ అంటే ఫోస్సా ఓవాలిస్ అంటాం. ఫోస్సా ఓవాలిస్. ఫొరామెన్ ఓవేల్ ఈజ్ ద ఓపెనింగ్. ఫొరామెన్ ఓవేల్ ఎవరిలో కనిపిస్తుంది అంటే పిల్లల్లో కనిపిస్తుందండి. పుట్టిన పిల్లల్లో, లేకపోతే జనరల్గా బేబీ పుట్టగానే ఆ క్లోజ్ అయిపోతుందని చెప్పాను కదా, ఫిటల్ స్టేజ్లో కనపడుతుంది. ఫోస్సా ఓవాలిస్ ఎవరిలో కనిపిస్తుందంటే గ్రోన్ అడల్ట్స్లో. అంటే ఫొరామెన్ ఓవేల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏర్పడిన ఒక మచ్చ, స్కార్, దాన్ని ఫోస్సా ఓవాలిస్ అంటారు. సో ఫొరామెన్ ఓవేల్ రీప్లేసెస్ ఫొరామెన్ ఓవేల్ క్లోజెస్, దేర్ యూ కెన్ సీ ఎ స్కార్, ఒక మచ్చ కనపడుతుంది. కొంచెం ఇది బ్యాటరీ ఒక పాయింట్ అయిపోయింది, ఇంకో 2 పాయింట్లు ఉంది కాబట్టి మధ్యలో అయిపోతుందేమో చెక్ చేసుకుంటున్నాను. ఓకే, సో డెఫినెట్గా మధ్యలో మారుస్తా. ఫొరామెన్ ఓవేల్ అనేది క్లోజ్ అయిపోతే ఫోస్సా ఓవాలిస్ అనేది మార్క్ కనపడుతుంది అంటున్నాను. ఎందుకు సార్ ఆ ఓపెనింగ్ అంటే చెప్తానండి, ఇప్పుడే చెప్తాను. ఆ ఓపెనింగ్ ఎందుకో చెప్తాను. ఆ ఓపెనింగ్ చెప్పాలంటే నేను ఇక్కడ ఒక బ్లడ్ వెజల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో దెర్ ఈస్ ఎ బ్లడ్ వెజల్ ప్రజెంట్ హియర్ టు బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ యాంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. యాంటీరియర్ పార్ట్స్ నుంచి బ్లడ్ తీసుకురావడానికి ఇక్కడ ఒక బ్లడ్ వెజల్ ఉంటుందండి. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సుపీరియర్, నేను కలర్ మారుస్తాను రాసేటప్పుడు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సుపీరియర్ వీనా కేవం. వీనా కేవం అంటాం, సుపీరియర్ వీనా కేవం అంటాం. దాన్ని యాంటీరియర్ వీనా కేవం అని పిలవచ్చు. వీన్ విచ్ బ్రింగ్స్ బ్లడ్ టు దిస్ ఛాంబర్. ఈ ఛాంబర్ పేరేంటి చెప్పండి. ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ రైట్ కాబట్టి దిస్ వన్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. అండ్ దిస్ వన్ హ్యాస్ రైట్ వెంట్రికల్, దిస్ హ్యాస్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో రైట్ ఏట్రియంలోకి బ్లడ్ తీసుకొస్తుంది. సేమ్ అలాగే ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్, నేను కలర్ కొంచెం చేంజ్ చేస్తా, ఇక్కడ నుంచి బ్లడ్ ఇది ఇలా దీంట్లో తీసుకురావడానికి, హియర్ దెర్ ఈస్ అనదర్ బ్లడ్ వెసల్ టు బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. దీన్ని ఇన్ఫీరియర్ వీనా కేవం అంటున్నాం. పోస్టీరియర్ వెనక నుంచి టు బ్రింగ్ ద బ్లడ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దెర్ ఇస్ బ్లడ్ వెసల్ కాల్డ్ ఇన్ఫీరియర్ వీనా కేవం. ఇది బ్లడ్ని తీసుకొని వచ్చి రైట్ ఏట్రియంలో పడేస్తుంది అన్నమాట. జాగ్రత్తగా వినాలి. రైట్ ఏట్రియంకి బ్లడ్ తీసుకొచ్చేది సుపీరియర్ వీనా కేవం, ఇన్ఫీరియర్ వీనా కేవం, వీళ్ళిద్దరు తీసుకొస్తున్నారు. ఇంకొకరు కూడా తీసుకొస్తారు, ఆగండి ఇంకా అవ్వలేదు సినిమా. లెఫ్ట్ ఏట్రియం నుంచి బ్లడ్ తీసుకొచ్చేది ఎవరు అని అంటే లంగ్స్ తీసుకొస్తాయి బ్లడ్. ఇదిగో ఒక లంగ్ దగ్గర నుంచి ఇది, అలాగే ఒక లంగ్ దగ్గర నుంచి 2 బ్లడ్ వెజల్స్, ఇంకొక లంగ్ దగ్గర నుంచి ఇంకో 2 బ్లడ్ వెజల్స్, టోటల్ 4 బ్లడ్ వెజల్స్. యాక్చువల్గా 4 బ్లడ్ వెజల్స్. ఒక లంగ్ దగ్గర నుంచి 2 వీన్స్, ఇంకొక లంగ్ దగ్గర నుంచి 2 వీన్స్, 4 వీన్స్ వచ్చి బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంకి తీసుకొస్తారు. ఇవి లంగ్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని పల్మోనరీ వీన్స్ అంటారు. పల్మోనరీ వీన్స్ అంటే పల్మోనరీ అంటే లంగ్స్. లంగ్స్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకొచ్చే వాళ్ళు వాటికి వాల్వ్స్ ఏమీ ఉండవు. యాక్చువల్గా ఒక ఇలా ఇంక్లైన్డ్ పొజిషన్లో ఇలా ఉంటాయి కాబట్టి యాంగిల్లో వాటి బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఓకే, జనరల్గా ఉండదు. అండ్ 2 ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 కలిసిపోయి ఒకటే ఓపెనింగ్తో లోపలికి ఎంటర్ అవుతుంది. 3 ఓపెనింగ్స్ ఉంటాయి అప్పుడు ఇన్ టోటల్. అంత డీటెయిల్గా అవసరం లేదులేండి. లెఫ్ట్ ఏట్రియమ్, ఇది రైట్ ఏట్రియమ్. ఇప్పుడు ఇది కూడా అంతే, బ్లడ్ పైనుంచి కింద పడుతుంది కదా, ఎట్ అన్ యాంగిల్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ టు ద హార్ట్.
ఇంకా దానికి వాల్వ్ ఎందుకు అవసరం లేదు. కానీ ఇది చూడు, ఇది అగైనెస్ట్ గ్రావిటీ బ్లడ్ని తీసుకొని వచ్చి రైట్ ఏట్రియంలో పడేస్తుంది. సో దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, వెనక్కి రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు 3rd మంత్ నుంచి, జనరల్గా ఎంబ్రియోస్లో హార్ట్ ఫస్ట్ మంత్ నుంచే ఫామ్ అయిపోతుంది. ఫీటల్ స్టేజ్లో లంగ్స్ ఇంకా పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వనప్పుడు, బ్లడ్ తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఉన్న బ్లడ్ ఇటువైపు వెళ్తుంది, ఇటు డైవర్ట్ అవుతుంది. ఎవరు డైవర్ట్ చేస్తారంటే ది వాల్వ్ ప్రజెంట్ హియర్, ఇక్కడ ఉన్న వాల్వ్, ఆ వాల్వే ఇది. ఇమాజిన్ దిస్ యాజ్ అన్ యూస్టాషియన్ వాల్వ్. ఇక్కడ రాస్తానండి నేను, EUSTACHIAN, యూస్టాషియన్ వాల్వ్ or the valve of inferior vena cavam, ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే, ఇది బ్లడ్ని తీసుకొస్తుంది. ఎక్కడికి తీసుకొస్తుంది? రైట్ ఏట్రియంలోకి వచ్చి ఆ బ్లడ్ని అటు డైవర్ట్ చేస్తామా, అటు వెళ్ళమ్మా, ఆ లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ రాలేదు, దానికి బ్లడ్ తీసుకొచ్చేవాళ్ళు ఇంకా ఫీటల్ స్టేజ్లో లంగ్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు, కాబట్టి మీరు అటు వెళ్ళండి అని చెప్పి అటు పంపిస్తుంది బ్లడ్. ఎవరు డైవర్ట్ చేసేది? ఇన్ఫీరియర్ వీనా కేవ డైవర్ట్ చేస్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవం కంటైన్స్ యూస్టాషియన్ వాల్వ్. ఇట్ డైరెక్ట్స్ ద బ్లడ్ ఫ్రమ్ ద రైట్ ఏట్రియం టు ఎంటర్ ఇన్ టు ద లెఫ్ట్ ఏట్రియం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ నా ఇవి బ్లడ్ వెజల్స్ అనమాట, విచ్ సప్లై టు ద రైట్ ఏట్రియం. అండ్ నా ఇప్పుడు కొంచెం కిందకి వచ్చిన తర్వాత మరి వెంట్రికల్స్కి బ్లడ్ ఎవరిస్తారు? ఏట్రియాని ఇవ్వాలి. ఇంకెవరిస్తారు? ఇదే లోపల అనుకోండి, ఇప్పుడు ఈజ్ ఇంటర్నల్. లోపల సెప్టమ్ ఉంటుంది, బయట అయితే గ్రూవ్, లోపల అయితే సెప్టమ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ నీకు అర్థం కావటానికి. దేర్ ఈస్ ఏ స్మాల్ ప్రొజెక్షన్ లైక్ దిస్. ఇలా ఒక చిన్న ప్రొజెక్షన్ లాగా ఉంటుంది ఏట్రియాకి, ఇలా ఉంటుంది. అది దేనికేనంటే అది బ్లడ్ని ఎక్కువ అకామిడేట్ చేయడానికి, ఎక్కువ ప్లేస్కి, ఏట్రియాకి కొద్దిగా ఎక్కువ ప్లేస్. చూసారా, ఒక ఇయర్ లాగా ఉంచండి ఏట్రియాకి ఒక ఇయర్ లాగా ఉంది. అండ్ వాట్ దోస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్? ఆరిక్యులార్ అపెండిసెస్. ఇక్కడ రాస్తాను, AURICULAR, ఆరిక్యులార్ అపెండిక్స్ సింగులర్, అపెండిసెస్ ప్లూరల్. ఆరిక్యులర్ అపెండిక్స్ ఏం చేస్తుందంటే, ఇట్ లాడ్జెస్ మోర్ బ్లడ్ ఇన్ ఏట్రియాలో కొంచెం బ్లడ్ ఎక్కువ పట్టడానికి, ఏట్రియా ప్లూరల్ అండి, ఆరిక్యులర్ అపెండిక్స్ యూజ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ఆరిక్యులార్ అపెండిక్స్. ఇది ఆరిక్యులర్ అపెండిక్స్, ఇక్కడ కూడా కనిపిస్తుంది ఆరిక్యులర్ అపెండిక్స్. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళామనుకోండి, ఇదే లోపలైతే సెప్టమ్ అన్నారని చెప్పాను లోపలైతే. సో దిస్ ఈజ్ రైట్ సైడ్ కదా, రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్, అండ్ దిస్ విల్ బికమ్ లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అండ్ లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఇక్కడ దెర్ ఇస్ అ ఓపెనింగ్, హియర్ దెర్ ఇస్ అ ఓపెనింగ్. రైట్ ఏట్రియో వెంట్రికులర్కి లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్కి సెప్టాకి మధ్యలో ఓపెనింగ్ కనిపిస్తుంది. ఈ ఓపెనింగ్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ దిస్ వన్? ఓకే, ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఇస్తానండి, 1, 2. ఈ 1, 2ని ఇక్కడ రాసింది, 1, 2 ఇక్కడ రాసింది ఆరిక్యులర్ అపెండిక్స్. ఇప్పుడు ఇక్కడ 3, 4 అని నెంబర్స్ ఇస్తా. ఆ 3 అంటే ఇక్కడ రాస్తా. వాట్ ఈస్ 3? రైట్ సైడ్ సెప్టమ్కి రైట్ ఏట్రియో వెంట్రిక్యులార్, రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఓపెనింగ్ ఉంది చూసారా, లెఫ్ట్ ఏట్రియో వెంట్రిక్యులర్ ఓపెనింగ్. ఓకే, ఓకే కదండి. రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్. ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, అక్కడ ఒక ఓపెనింగ్ కనిపిస్తుంది. ఆ ఓపెనింగ్ ఒక్కదాన్ని ఇక్కడ బయట వేస్తా చూడు. దిస్ ఈస్ ద ఓపెనింగ్. అండ్ వాట్ ఈస్ దట్ ఓపెనింగ్ అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ వాల్వ్ అన్నది చెప్తాను. అండ్ నౌ సీ దిస్ వన్. Here you can see
ద ఫ్లాప్, ఇది ఒక మూతలాగా ఉంటుంది. అలాగే ఇది ఒక మూతలాగా ఉంటుంది, ఇది కూడా ఒక మూతలాగా ఉంటుంది. దిస్ వన్ and this one. So what is this means? See this one, 1 2 3 flaps are present here. మూడు మూతల్లాగా ఉన్నాయి. ఈ మూడు మూతలు ఉన్న దానిని ఏమని పిలుస్తామంటే ట్రైకస్పిడ్. కస్ప్ అంటే ఫ్లాప్, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ట్రైకస్పిడ్ వాల్వ్. సేమ్ అలాగనే this is one valve and this is another cusp, not valve, cusp. ఆ కస్ప్ని ఇక్కడ రాస్తాను. దిస్ ఈస్ నెంబర్ 1 and this is number 2. This is called bicuspid valve. Bicuspid valve, which is also called mitral valve. mitral, mitral valve. కస్ప్ అంటే డిప్రెషన్స్, గుంటల్లాగా అనమాట. మనకి టీత్లు ఎలా అయితే ఉంటాయో అలాగా. మిట్రే అంటే ఆ బిషప్స్ పెట్టుకునేటువంటి క్యాప్ ఇలా ఉంటుంది కదా, రెండు వైపులు ఇలా ఫ్లాప్స్ లాగా ఉంటుంది కదా, అందుకని దాన్ని మిట్రే అంటాము. మిట్రల్ వాల్వ్. రెండు ఫ్లాప్స్ లాగా ఉంటాయి, రెండు మూతల్లాగా ఉంటాయి. దిస్ ఈస్ bicuspid valve present here. Simply I will put here, this is bicuspid valve. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి, లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి లోపల వైపున bicuspid valve and here tricuspid valve. Okay, valves are generally made with elastic tissue. ఇలాస్టిక్ టిష్యూ ఉంటాయి కాబట్టి టప్ 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 ఇలా ఓపెనింగ్ క్లోజింగ్ యూజ్ అవుతాయి. సార్ క్లోజింగ్ అంటే ఏం సార్ పైకి చూపిస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఇలా ఆగిపోవాలి కదా, ఇలా పైకి పైకి వెళ్తాయి. వెళ్లకుండా చేయడానికి చాలామంది ఉన్నారు, చెప్తాను. సో నా లోపల వైపు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేస్తూ లోపల వైపు అయితే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, అదే ఇక్కడైతే ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్, ఏట్రియాని వెంట్రికల్ని సపరేట్ చేస్తూ రైట్ హియర్ ఏట్రియో ventricular septum. So atrioventricular septum, right atrioventricular opening, left atrioventricular opening, రెండు ఒకదానికేమో రైట్ atrioventricular septum కి రైట్ atrioventricular opening, left atrioventricular opening కి left atrioventricular opening is present at septum. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఉండేది ఇది ఎక్స్టర్నల్గా అయితే గ్రూవ్ అన్నాను, ఇప్పుడు ఇంటర్నల్గా అయితే దాన్నే సెప్టమ్ అంటాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సెప్టమ్. లోపల అయితే సెప్టమ్ అండి, బయట అయితే గ్రూవ్. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నువ్వు, నేను ఇంకొకసారి ఇంకో బోర్డు కావాలి నాకు, ఇంకొక బోర్డు తీస్తాను, ఒకసారి జస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్. నా సీరియస్ ఇంటర్నల్ స్ట్రక్చర్కి వెళ్ళబోయే ముందు నాకు ఇంకొక పాయింట్ ఇక్కడ అవసరం పడుతుంది. నేను హార్ట్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు లోపల సెప్టాని ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ దిస్ ఈస్ ది రైట్ సైడ్ అండ్ దిస్ విల్ బికమ్ ద లెఫ్ట్ సైడ్ కదా. ఇప్పుడు ఈ రైట్ ఏట్రియల్ సెప్టమ్ ఇట్లా ఉంటుందండి, కొంచెం లెఫ్ట్ సైడ్కి బాగా టిల్ట్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ రైట్ వెంట్రికల్, దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్. సో ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఏమో రైట్ సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, దిస్ ఈజ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఏమో రైట్ సైడ్కి ఉంటుంది, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఏమో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇట్ ఈస్ టిల్టెడ్ టు లెఫ్ట్, ఇట్ ఈస్ టిల్టెడ్ టు రైట్. అందుకని నీకు ఓవరాల్గా ఈ రెండు ఛాంబర్ సైజు పెద్దదిగా ఉంటుంది. రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ బిగ్గర్. ఇది ఎసర్షన్ అయితే దానికి రీజన్ ఇది అవుతుంది. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఈజ్ ఆబ్లిక్, కొంచెం వంకరగా ఉంటుంది, క్రాస్గా ఉంటుంది, దట్ టు రైట్ సైడ్కి ఉంటుంది. అలాగే రైట్ ఏట్రియం ఈజ్ లార్జర్ కంపారిటివ్ టు ద లెఫ్ట్ ఏట్రియం. ఇది ఎసర్షన్ అయితే దానికి రీజన్ ఇది అవుతుందండి. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ కొద్దిగా పక్కకు ఉంటుంది. క్లియర్ కదండి? సో అది దానివల్ల ఛాంబర్స్లో కొద్దిగా ఇన్ఈక్వాలిటీ ఎందుకు ఉంటుంది, ఒక ఛాంబర్ కొంచెం పెద్దదిగా ఇంకో ఛాంబర్ చిన్నదిగా ఎందుకు ఉంటుంది అన్నదానికి రీజన్ అది. క్లియర్? నా ఇప్పుడు నేను ఇంటర్నల్ స్ట్రక్చర్కి వెళ్ళబోతున్నాను. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వెంట్రికల్స్ ఎస్పెషల్లీ. నేను వెంట్రికల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ కూడా చూపించానండి. దాని దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్కి వెళ్దాం. ఓకే, అది ఒకసారి జస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్. నా ఇప్పుడు ఐ విల్ టేక్ వన్ రెడ్ కలర్. నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వెంట్రికల్ వేస్తున్నాను చూడు. ఇది వెంట్రికల్ అండి. ఐఎమ్ రిప్రజెంటింగ్ వెంట్రికల్. ఇప్పుడు నాకు ఏట్రియాతో పని లేదు, అయ్యాను. అదేంటి సార్ పని లేకపోతే వేయరా సార్? వేయాలి కదా. వేస్తా లేబ్బా, వేస్తాను, ఊరికే చెప్తా ఉన్నా. సే దిస్ ఈస్
మధ్యలో పార్టీషన్ అండి. ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అక్కడ వాల్వ్స్ కూడా వేయాలి కదా మరి. సో దిస్ వన్ రైట్ ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ ఓపెనింగ్ అని అనుకుందాం. నౌ దాని లోపల ఫ్లాప్స్ చూపించాలి కదా, ఊరికి అట్లా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కాబట్టి అలా ఫ్లాప్స్ చూపించాను అనుకుందాం. ఓకే, అది కూడా కొంచెం కిందకే వేస్తా. నౌ దిస్ వన్ దాని లోపల ఫ్లాప్స్ ఉంటాయి. ట్రైకస్పిడ్ ఇక్కడ ఉన్నది ఎవరండి, రైట్ సైడ్ కదా, ఇది ట్రైకస్పిడ్, ఇదేమో బైకస్పిడ్ వ్యాన్. అండ్ నౌ సీ ఇన్సైడ్ ఇంటర్నల్గా లోపల వైపు అబ్జర్వ్ చేస్తే, అండ్ హియర్ ఇట్ షోస్ ప్రొజెక్షన్స్ లైక్ దిస్, ఇలా ఇలా. So this the foldings which are seen internally, లోపల ఉన్న ఫోల్డింగ్స్ అన్నమాట. ఓకే, మళ్ళీ నన్ను అడుగుతావు కాబట్టి నువ్వు అడగకుండా ఇమాజిన్ దిస్ ఇస్ ఏరియా వేర్ ఏట్రియా ఆర్ ప్రెసెంట్, పైన ఏట్రియా ఉండేది. ఓకే, ట్రైకస్పిడ్ బైకస్పిడ్. ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది సెప్టమ్ ఉంటుంది కదా లోపల, చెప్పాము ఆల్రెడీ, ఆబ్లిక్ సెప్టా కూడా ఉంటుందని చెప్పాము ఇలాగా. అండ్ వాట్ ఆర్ దోస్ ఫోల్డింగ్స్? ఈ లోపల ఇలా రిడ్జెస్ లాగా ఉన్నాయి. ఏంటి సార్ అవి అంటే, రిడ్జెస్ మజిల్స్, అవి దే ఆర్ మజిల్స్. ఎందుకంటే హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మజిల్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎస్పెషల్లీ ద టైప్ ఆఫ్ హార్ట్ ఈజ్ మ్యామల్స్లోని మాట్లాడుతుంది, ద టైప్ ఆఫ్ హార్ట్ ఈజ్ మయోజెనిక్ హార్ట్ అంటాం. ఇది ఎసర్షన్ రీజన్. ఎసర్షన్ రీజన్ అంటే మనకి లింకింగ్ ఈజీగా అర్థమైంది, పిల్లలు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు మా ఎసర్షన్ రీజన్ అప్పుడని ఊరికే మధ్య మధ్యలో అలా ఎసర్షన్ రీజన్ చెప్తున్నాను. మనకి సబ్జెక్ట్ కూడా బాగా పెరుగుతుంది అలా చదువుకుంటే. మయోజెనిక్ హార్ట్ అని ఎందుకంటారంటే, హార్ట్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ మజిల్స్. మజిల్స్తో హార్ట్ ఫామ్ అయింది కాబట్టి సిగ్నల్ ఫర్ ది కంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఆల్సో బిగిన్స్ ఇన్ మజిల్స్. ఓకే, సిగ్నల్ కూడా స్టార్ట్ అయ్యేది కార్డియాక్ మజిల్ వల్లే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం కార్డియాక్ సైకిల్లోకి వెళ్తున్నప్పుడు చెప్తాను. జనరల్గా నాన్ కార్డియేట్స్లో న్యూరోజెనిక్ హార్ట్ ఉంటుంది. న్యూరోజెనిక్ హార్ట్ అంటారు. న్యూరోజెనిక్ హార్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇది జనరల్గా నాన్ కార్డియేట్స్లో ఉంటుందండి. In non-cardiacs, neurogenic heart is present. And what do you mean by this neurogenic heart? Neurogenic heart ante signal for the initiation of heart begins because of nerves. Nerves signal iste heart beat start avutundi. Kani myogenic heart lo signal ichedi evaru ani ante signal iche part muscle istadi, cardiac muscle signal istadi. So that is myogenic heart. సరే, ఇప్పుడు ఇలా లోపల ఫోల్డింగ్స్ అంటే హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మజిల్ కదా, మొత్తం మజిల్సే కదా, కార్డియాక్ మజిల్సే కదా, ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోయినాయండి. అండ్ దీస్ ఫోల్డింగ్స్ ఏం సార్ ఈ ఫోల్డింగ్స్? దీస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ కాలమ్నే కార్నియే, COLMNAE, CAR, columnae corneae, which are also called, another name is also there, trabeculae corneae, TRABE. Columnae corneae or trabeculae corneae are the inward foldings of ventricles. ఈ ఫోల్డింగ్స్లో చూస్తే కొన్ని బాగా ప్రామినెంట్గా కనపడుతున్నాయి, కొన్ని బాగా పెద్దగా కనపడుతున్నాయి. సో ద ప్రామినెంట్ ఫోల్డింగ్స్ వాట్ యూ కెన్ సీ హియర్, చూసారా ఇలా ఇలా కోన్ షేప్లో ఇలా కొన్ని మజిల్స్ కనిపిస్తున్నాయి, చూసా ఇట్లా ఇట్లా. అండ్ దీస్ ప్రామినెంట్ ఫోల్డింగ్స్ వాట్ యూ కెన్ సీ హియర్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ పాపిల్లరీ మజిల్స్. PAPILLARY. These prominent foldings are called papillary muscles. The prominent foldings, some of the foldings are very prominent. చాలా క్లియర్గా ప్రామినెంట్గా కనిపిస్తున్న ఫోల్డింగ్స్ని నేనేమంటాను అంటే పాపిల్లరీ మజిల్స్ అంటాను. ఇప్పుడు చూడండి, ఆ వాల్వ్స్కి పాపిల్లరీ మజిల్స్కి మధ్యలో నాకు స్ట్రింగ్స్ కావాలి. ఏ కలర్ ఏనో చెప్పండి ఫాస్ట్ ఈ కలర్ వేస్తాను. ట్రైకస్పిడ్ బైకస్పిడ్కి మధ్యలో అంటే ఎవరు లేరులేండి, చెప్పండి అని ఊరికే నేను మీరు ఎదురున్నారనుకొని చెప్పాలి కదా మరి. సో ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్కి మధ్యలో ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి. ఆ ఫోల్డింగ్స్కి ప్లస్ ఈ కింద ఉన్న ఫోల్డింగ్స్కి మధ్యలో ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద స్ట్రింగ్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్ట్రింగ్స్. అండ్ దీస్ స్ట్రింగ్స్ ఆర్ కాల్డ్, ఆ స్ట్రింగ్స్ని ఏమంటారంటే రైట్ హియర్ కార్డే టెండినే. ఇదే కలర్తో రాయనా కనిపిస్తుంది కదా, CHOR, కార్డే టెండిన్, కార్డే టెండినే అంటాం. వాటికి ఇంకో పేరు కూడా ఉంది, దే ఆర్ ఆల్సో కాల్డ్ హార్ట్ స్ట్రింగ్స్. కార్డే టెండినే అంటాము. దోస్ కార్డే టెండినే ఆర్ ఆల్సో కాల్డ్
హార్ట్ స్ట్రింగ్స్ అంటాం, హృదయ తంతువులు అంటాము, తీగలు అనమాట, తీగల్లాగా ఉంటాయి. ఎందుకు సార్ అవి చెప్తానండి. జనరల్గా ఈ వాల్స్ చూసారా, ఈ వాల్స్ ఇలా ఓపెన్ అవుతుంటాయి, ఈ వాల్స్ మధ్యలో స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ వాల్వ్ ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ వాల్వ్ ఇలా ఏట్రియాలోకి వెళ్ళిపోతుంది. ఏట్రియా వాళ్ళ ఇల్లు కాదు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు కదా, అందుకని వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఈ తీగలు పట్టుకొని కిందకి లాగితే అటు వెళ్ళకూడదురా, అది మన ఇల్లు కాదురా అని కిందకి లాగుతాయి. సో హార్ట్ స్ట్రింగ్స్ ఫంక్షన్ ఈజ్ దే ప్రివెంట్ టూ మచ్ బల్జింగ్ ఆఫ్ కస్ప్స్ ఇన్ టు ద ఏట్రియా. ఏట్రియాలోకి ఆ మూతలు ఎక్కువ వెళ్లకుండా, దే ప్రివెంట్ టూ మచ్ బల్జింగ్, ఎక్కువ ఏట్రియాలోకి వెళ్లకుండా హార్ట్ స్ట్రింగ్స్ వాటి పొజిషన్ మెయింటైన్ చేస్తాయి. సో tricuspid valve and bicuspid valves, they can't enter too much into the, they can't bulge too much into atria. ఏట్రియాలోకి ఎక్కువ వెళ్ళలేవు. లేదా ఇంకో రకంగా tricuspid valves and bicuspid valves are maintained in their position. వాళ్ళ పొజిషన్లో వాళ్ళు మెయింటైన్ చేయబడుతున్నారు. దానికి రీజన్ ఎవరు? హార్ట్ స్ట్రింగ్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ వాల్వ్స్ అండ్ పాపిలరీ మజిల్స్. హార్ట్ స్ట్రింగ్స్ ఎవరెవరి మధ్యలో ఉన్నాయి? బిట్వీన్ వాల్వ్స్ అండ్ పాపిలరీ మజిల్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు అని అర్థం. అందుకని టూ మచ్ బల్జింగ్ అనేది జరగదు. ఓకే, మధ్యలో ఎవరు? ఇక్కడ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. అలాగనే పనిలో పని నేను ఏట్రియా లోపల ఉన్న మజిల్స్ గురించి కూడా చెప్పేస్తా. దీని లోపల ఏట్రియా లోపల కూడా హియర్ యూ కెన్ సీ మజిల్స్, ఇలా కోమ్ షేప్లో మజిల్స్ ఉంటాయండి. కోమ్ షేప్డ్ మజిల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఏట్రియా, దే ఆర్ కాల్డ్ pectinate muscles, PCTINAT. Pectinate muscles are present over the inner side of atria. ఓకేనా స్టూడెంట్స్, అందరూ వినాలి. మీరు ఒక్కోసారి జాగ్రత్తగా కొంచెం అలా బయటికి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇమీడియట్గా క్లాసెస్ మొత్తం వినాలి. మంచి మంచి పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్. టెక్స్ట్ బుక్లో కూడా ఈ పెక్టినేట్ మజిల్స్లో కొన్ని పాయింట్స్ మనం అవుట్ సైడ్ NCERT వెళ్తున్నాం, అవుట్ సైడ్ స్టేట్ బోర్డ్ కూడా వెళ్తున్నాము. ఇవన్నీ ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ వింటే నాకు హ్యాపీ. ఓకే, మీరు ఎగ్జామినేషన్లో ఆ చాప్టర్ మీద వచ్చేటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. దెన్ ఓన్లీ ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, నా చెప్పాం కదా. అండ్ దిస్ ఈజ్ ఆబ్లిక్ సెప్టమ్. ఎవరిది? ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్. అట్లా చూడొచ్చు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఇంకా మనం ఒక 2 మేజర్ బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడాల. దానికి ఒక సపరేట్ స్లైడ్ ఉంది, చెప్తా. ముందువరకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోయా. ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనం మాట్లాడినవి కాలమ్నే, కార్నియే, ఫోల్డింగ్స్. ఆ ఫోల్డింగ్స్లో కొన్ని బాగా డెవలప్ అయినవి పాపిలరీ మజిల్స్ కనపడుతున్నాయి పైన. అక్కడ నుంచి హార్ట్ స్ట్రింగ్స్ ట్రైకస్పిడ్, బైకస్పిడ్కి అటాచ్ అయి ఉన్నాయని చెప్పాం. ఏట్రియా లోపల అయితే పెక్టినేట్ మజిల్స్ ఉన్నాయని చెప్పాం. ఓకేనా? ఇన్సైడ్ ద ఏట్రియా పెక్టినేట్ మజిల్స్ ఆర్ ప్రజెంట్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్, నేను ఒక 2 మేజర్ బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ చూపించాను బ్లడ్ వెజల్స్ గురించి. దెర్ ఆర్ 2 అయోర్టిక్ మేజర్ బ్లడ్ వెజల్స్. ఇది మాట్లాడి మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను. కావాలని ఇలా రిప్రజెంట్ చేశాను. యాక్చువల్గా నోడల్ టిష్యూ చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నాను, బట్ నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇంటర్నల్ స్ట్రక్చర్, హియర్ యూ కెన్ సీ వాట్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్స్ ప్రజెంట్. ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఇక్కడ నువ్వు పాపిలరీ మజిల్స్ చూడొచ్చు. ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్లో హియర్ యూ కెన్ సీ ద ఫోల్డింగ్స్. ఇలా ఉంటాయండి ఫోల్డింగ్స్. దీస్ ఆర్ పాపిలరీ మజిల్స్. ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి. అండ్ బైకస్పిడ్కి ట్రైకస్పిడ్కి మధ్యలో సీ దిస్, ఇలా స్ట్రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, స్ట్రింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఒక స్పెషల్ నోడల్ టిష్యూ కూడా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ది మెయిన్ మజిల్స్, papillary muscles are present in the internal wall of ventricle, and highly developed papillary muscles, and they are nothing but the foldings of columnae, corneae. Columnae, corneae are the normal foldings. Okay, and heart strings. Heart strings are seen between tricuspid valve, bicuspid valve and the papillary muscles. Okay,
ఆల్రెడీ చెప్పాము మనం. విచ్ ఛాంబర్ ఈజ్ జనరలీ బిగ్గర్, ఏది పెద్దదిగా ఉంటుందంటే లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ జనరలీ బిగ్గర్. ఎందుకు బిగ్గరో కూడా నేను చెప్తాను, ఓకేనా. అండ్ నా ఈ బ్లడ్ వెజల్స్ లోపల ఈ మేజర్ బ్లడ్ వెజల్స్ చూపించాలి మనం. అయోర్టిక్ ఆర్చెస్ చెప్తున్నప్పుడు చెప్తాను. అండ్ నా ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వేర్ ఏట్రియాలో అయితే, సో ఇన్ ద ఏట్రియా వీ హ్యావ్ సీన్ ద పెక్టినేట్ మజిల్స్. ఏట్రియాలోకి బ్లడ్ ఎవరు తీసుకొస్తున్నారండి? సుపీరియర్ వీనా కేవం సింగులర్, అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవం. బ్లడ్ ఎక్కడ మిక్స్ అవ్వట్లేదు, వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇది రైట్ ఏట్రియంలోకి తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు. అలాగే లెఫ్ట్ ఏట్రియంలోకి ఎవరు తీసుకొస్తున్నారు? లంగ్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది. 4 పల్మనరీ వీన్స్ బ్లడ్ తీసుకొస్తున్నాయి. పల్మనరీ వీన్స్ లంగ్స్ దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ప్యూర్ బ్లడ్. జనరల్గా వీన్ అనగానే మనం ఏమనుకుంటాం? ఇంప్యూర్ బ్లడ్ అనుకుంటాం. సో హియర్ ప్యూర్ బ్లడ్ లంగ్స్ నుంచి వస్తుంది. అండ్ నా 2 సపరేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ హ్యావింగ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. నెక్స్ట్ వెంట్రికల్స్లో లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ సపరేట్ చేసేది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇక్కడ కూడా బ్లడ్ ఎక్కడా కూడా మిక్స్ అవ్వట్లేదు. దెర్ ఈస్ నో మిక్సింగ్ ఆఫ్ బ్లడ్. అండ్ వెరీ స్ట్రాంగ్ వన్, లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ బిగ్గర్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకనంటే ఇట్ హ్యాస్ టు పంప్ బ్లడ్ టు లాంగ్ డిస్టెన్స్. ఎక్కువ డిస్టెన్స్కి బ్లడ్ని పంప్ చేయాల్సింది ఎవరు అని అంటే లెఫ్ట్ వెంట్రికల్ హ్యాస్ టు పంప్ బ్లడ్ టు లాంగ్ డిస్టెన్స్. ఎక్కువ దూరం పంపించాలి దాన్ రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్ తక్కువ దూరం పంపిస్తే సరిపోతుంది. ఎందుకు తక్కువ దూరం పంపిస్తే సరిపోతుంది అంటే అది లంగ్స్ దాకే పంపించేది, ఓన్లీ టు లంగ్స్. ఈ పాయింట్కి క్లారిటీ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద క్లారిటీ ఫర్ దిస్ పాయింట్. ఓకే, క్లియర్ కదా? ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఇది. అండ్ నౌ సే దిస్, చెప్పాను కదా నేను బ్లడ్ వెజల్స్ చెప్పాలి. చెప్పబోయే ముందు నోడల్ టిష్యూ గురించి చెప్తాను. వాట్ ఈస్ దిస్ నోడల్ టిష్యూ? సీ హియర్ నౌ ఇమాజిన్ this has heart. Very special cardiac muscles are present in the heart. Heart లో స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్స్ ఉంటాయి. ఏంటి ఆ స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్స్ అంటే దోస్ స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్స్ ఆర్ కాల్డ్ నోడల్ టిష్యూ. ఒకసారి ఆ డయాగ్రామ్ చూడండి అక్కడ. నోడల్ టిష్యూ, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడల్ టిష్యూస్ ప్రెసెంట్? ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ హియర్ ఐ విల్ రిప్రజెంట్ వన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఇప్పుడు నేను ఇక్కడ రిప్రజెంట్ చేయబోతున్నాను. Just see the diagram. Just see the diagram once. Okay. See this node, very special node, what is represented here? This is called SA node. The node which is represented here, specialized cardiac muscle is SA node. దాన్ని సైనోఏట్రియల్ నోడ్ అంటాం. దిస్ ఈజ్ సైనోఏట్రియల్ నోడ్, SA నోడ్. ఓకే, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్స్, ఇవన్నీ కార్డియాక్ మజిల్సే కానీ ది వర్క్స్ లైక్ నెర్వ్ సెల్. అంటే సిగ్నల్ కండక్షన్లో దాని రోల్ ఉంటుంది. సిగ్నల్ కండక్షన్లో ఒక నెర్వ్ సెల్ ఎలా అయితే డీపోలరైజేషన్ రీపోలరైజేషన్ అంటే అయాన్ మూమెంట్ చేస్తో అలాగే స్పెషలైజ్డ్గా అయాన్ మూమెంట్ చేయగలిగినటువంటి టిష్యూ అనమాట ఇది. ఇది సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. అండ్ నో నీడ్ టు మెన్షన్ హియర్ ఛాంబర్స్ ఆర్ ప్రజెంట్.
I mean septa are present, that is a different story. So now if we observe another specialized node which is present here, this is called AVN. దీన్నే atrioventricular node అంటారు. Atrioventricular node. Okay, which then shows one bundle, and this bundle is called AV bundle. AV bundle divides into two branches, right and left bundle branches, which shows backwardly directed fibers like this, and these are called Purkinje fibers, Purkinje. These are called Purkinje fibers. These fibers are called Purkinje fibers. Okay, right and left bundle branches. ఇలా చూపిస్తారు. ఇక్కడ నుంచి సిగ్నల్స్ అన్నీ ఇలా వస్తాయి, వీటికి వస్తూ ఉంటాయి. లైక్ దిస్ ది సిగ్నల్స్ ఆర్ రీచింగ్. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఎలా ఉంటుందంటే a very different mechanism is operating here. ఎప్పుడైతే రైట్ ఏట్రియంలోకి బ్లడ్ వస్తుందో, ఎప్పుడైతే లెఫ్ట్ ఏట్రియంలోకి కూడా బ్లడ్ తీసుకురాబడుతుందో, ఎప్పుడైతే లెఫ్ట్ ఏట్రియం కూడా బ్లడ్ వస్తుందో, ఇలా బ్లడ్ వస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే రైట్ ఏట్రియం బ్లడ్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇట్ విల్ గివ్ సిగ్నల్ టు ద లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియం సిగ్నల్ ఇస్తుంది, ఏ మ్యాన్ వాట్ అబౌట్ యూ, నా దగ్గరికి బ్లడ్ అంతా వచ్చేసింది, నీ దగ్గర పరిస్థితి ఏంటంటే అప్పుడు లెఫ్ట్ ఏట్రియం చెప్తుందా, నా దగ్గర కూడా బ్లడ్ వచ్చేసింది, నో ప్రాబ్లం అని. ఎప్పుడైతే రైట్ ఏట్రియంలోకి లెఫ్ట్ ఏట్రియంలోకి కంప్లీట్గా బ్లడ్ వచ్చిందో, ఎప్పుడైతే కంప్లీట్గా బ్లడ్ వచ్చేస్తుందో, అప్పుడు ఈ కింద వాల్వ్స్ ఉన్నాయి కదండి, ద వాల్వ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ హియర్, ఇది ఇక్కడున్న వాల్వ్, ఇక్కడున్న వాల్వ్, ఈ వాల్వ్స్ ఏమవుతాయంటే ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్, వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తే ఆ ట్రైకస్పిడ్ వాల్ బైకస్పిడ్ వాల్ ఓపెన్ అవుతాయి, బ్లడ్ వెంట్రికల్స్లోకి వస్తుంది. అది నేను కార్డియాక్ సైకిల్లో మాట్లాడతాను. ప్రజెంట్ నువ్వు తెలుసుకోవాల్సింది సిగ్నల్. ఎప్పుడైతే బ్లడ్ కంప్లీట్గా ఏట్రియాలోకి వస్తుందో అప్పుడు సైనో ఏట్రియల్ నోడ్ సిగ్నల్ తీసుకొని, ఇది యాక్చువల్గా సుపీరియర్ వీనా కేవాకి కొంచెం లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, కొద్దిగా పక్కకు ఉంటుంది. ఓకే, ఇది దిస్ ఈజ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఆ సెప్టమ్కి కిందే ఉంటుంది, ఆ సెప్టమ్కి కిందే ఉంటుంది ఏవియన్. సో ఎప్పుడైతే బ్లడ్ కంప్లీట్గా వస్తుందో శాన్ సిగ్నల్ తీసుకొని ఇది సిగ్నల్ పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది అంటే ఇట్ విల్ గివ్ సిగ్నల్ టు ది లెఫ్ట్ ఏట్రియం, ఈ లెఫ్ట్ ఏట్రియంకి సిగ్నల్ పంపిస్తుంది. దానివల్ల లెఫ్ట్ ఏట్రియం విల్ బీ రెడీ టు కాంట్రాక్ట్. రైట్ ఏట్రియం ఆల్రెడీ రెడీగా ఉంది, లెఫ్ట్ ఏట్రియం కూడా రెడీగా ఉంటుంది. ఆ సిగ్నల్ని పంపించేది ఎవరు అని అంటే ఈ శాన్. అందుకే శాన్ ఈజ్ కాల్డ్ పేస్ మేకర్. నేను కార్డియాక్ సైకిల్ చెప్పట్లేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అంటే ఈలోపు ఇది ఫినిష్ చేసుకొని నెక్స్ట్ కార్డియాక్ సైకిల్కి వెళ్తే మొత్తం క్లారిటీ వస్తుంది. శాన్ ఈజ్ కాల్డ్ పేస్ మేకర్, దాన్ని పేస్ మేకర్ అంటాం. శాన్ ఈజ్ కాల్డ్ పేస్ మేకర్. ఓకే, ఇది హార్ట్ బీట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి దాన్ని పేస్ మేకర్. పేస్ ఒక రిథమిక్ ఫ్యాషన్లో, ఒక లయబద్ధంగా ఆరంభం, బిగినింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని లయారంభము అంటాం. ఎంత బాగుంటుంది చూడండి పేరు. ఇదేమి కంప్లీట్గా అమ్మో ఏం సార్ ఇంత తెలుగు కదా, అబ్జర్వ్ చేయండి. లయ బాగుందే, లయ బాగుందంటే, లయ అంటే ఎవరి పేరో కాదండి, ఇది లయ అంటే చాలా శృతిబద్ధంగా బాగుంది, పాట వినడానికి ఎంత లయబద్ధంగా ఉందంటాం, మనకు దాని గురించి పూర్తిగా తెలియపోయినా. సో లయ ఆరంభము, ఆరంభం అంటే బిగినింగ్, పేస్ మేకర్ అంటాం. ఇది పేస్ మేకర్, ఇది పేస్ని సెట్ చేస్తుంది, ఆ సిగ్నల్ పంపిస్తుంది. ఏవియన్ కూడా సిగ్నల్ పంపిస్తుంది, ఏట్రోవెంట్రికులర్ నోడ్కి కూడా సిగ్నల్ పంపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ శాన్ ఫెయిల్ అయినప్పుడు పేస్ మేకర్ పనిచేస్తుంది, ఏవియన్ కూడా పనిచేస్తుంది పేస్ మేకర్ లాగా. అందుకనే ఏట్రియా వెంట్రికులర్ నోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సూడో పేస్ మేకర్ అంటాం. దిస్ ఈజ్ సూడో పేస్ మేకర్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎక్టోపిక్ పేస్ మేకర్. ఎక్టోపిక్ అంటే అదర్ దాన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అదర్ దాన్ ద సైట్ ఆఫ్ యూట్రస్. ఇంకెక్కడైనా ఇంప్లాంటేషన్ జరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అలాగే ఇది ఎక్టోపిక్ పేస్ మేకర్. అదర్ దాన్ ద సైట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ జరిగితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా అసలు యాక్చువల్గా పనిచేయాల్సింది అది. ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇది కూడా పనిచేస్తుంది. సో ఏవి బండిల్ ఇక్కడ నుంచి వచ్చిందండి. అండ్ వేర్ ఇట్ డివైడ్స్ ఇంటూ బండిల్ బ్రాంచెస్. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్ని పర్కింజీ ఫైబర్స్ ఉన్నాయి చూసారా, ఇది ఏవి బండిల్, రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్. ఈ బండిల్ బ్రాంచెస్ని ఇక్కడ మనం బండిల్ ఆఫ్ హిస్ అన్నాడు. రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్, బండిల్ ఆఫ్ హిస్. అక్కడి నుంచి పర్కింజీ ఫైబర్స్, సిగ్నల్స్ మొత్తం పర్కింజీ ఫైబర్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ సిగ్నల్సే, సోడియం పొటాషియం గేట్స్.
ఆ సోడియం పొటాషియం గేట్స్ ఓపెన్ అయ్యి సోడియం పొటాషియం యాన్స్ లోపలికి వస్తూ ఉంటాయి. అప్పుడు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది పక్కన సెల్కి, ఏట్రియా, కమాన్, లెఫ్ట్ ఏట్రియం సిగ్నల్ ఇచ్చింది, కమాన్ నీ పరిస్థితి ఏంటి, కమాన్ వెంట్రికల్స్ మీరు రెడీగా ఉండండి, బ్లడ్ రాబోతుంది అనగానే వెంట్రికల్స్ దే విల్ బీ రెడీ టు రిసీవ్ ద బ్లడ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టాప్. సో అందరికీ సిగ్నల్స్ ఉండవు, కమాన్ గెటప్, కమాన్ గెటప్, కమాన్ గెటప్ అని చెప్పడం అనమాట సిగ్నల్ ఇవ్వడం అంటే. అది నోడల్ టిష్యూ. సో ఈ నోడల్ టిష్యూలో సిగ్నల్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్న పాయింట్ ఇంకొకసారి పక్క స్లైడ్లో కూడా నేను రిప్రజెంట్ చేస్తాను చూడండి ఒకసారి. జస్ట్ ఈ హియర్. సో నోడల్ టిష్యూలో మనం మాట్లాడాల్సినటువంటి ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ శాన్ ఎక్కడ లొకేట్ అయిందండి, శాన్ సైనోఏట్రియల్ నోడ్ జస్ట్ లేటరల్ టు ఇన్ఫీరియర్ వీనా కేవం, ఇన్ఫీరియర్ వీనా కేవంకి పక్కనే ఉంది. గుడ్. నెక్స్ట్ ఏవియన్, ఏవియన్ ఎక్కడుంది, జస్ట్ ఇన్ఫీరియర్ కొద్దిగా కిందగా ఉంది. ఎవరికి కిందగా ఉంది, ఇన్ఫీరియర్ టు ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్కి కొంచెం కిందగా ఉంది, కొంచెం కిందగా ఉంది. లేటరల్ టు కొరనరీ సైనస్ అని చెప్తాను. ఈ కొరనరీ సైనస్ ఏంటో ఇప్పుడే చెప్తాను. లేటరల్ టు కొరనరీ సైనస్ అని కూడా చెప్తాను. దానికి మాటకి నీకు అర్థం బ్లడ్ వెజల్ అయోర్టిక్ ఆర్చెస్ అనే స్లైడ్లో నీకు చెప్తాను. ఓకే. ఏవియన్ దగ్గర నుంచి వచ్చేది ఏవి బండిల్. ఈ ఏవి బండిల్ ఏం చేస్తుంది, ఏట్రియాకి వెంట్రికల్స్కి, ఇది ఏట్రియా కదా, ఇది వెంట్రికల్ కదా, వీళ్ళిద్దరి మధ్యలో సెప్టమ్ ఉంది కదా. సో దీనికి హోల్ పెట్టేసుకొని ఏవి బండిల్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఇట్ ఎంటర్స్ ఇంటు ది వెంట్రికల్. రెండు వెంట్రికల్స్కి మధ్యలో ఒక సెప్టమ్ ఉందని చెప్పాను. ఇమాజిన్ మై హ్యాండ్ యాజ్ అ సెప్టమ్ అండ్ దిస్ మార్కర్ యాజ్ ఏవి బండిల్. హ్యాండ్, నా హ్యాండ్ మీద మార్కర్ ఉన్నట్టుగా ఈ హ్యాండ్ మీద మార్కర్ ఉంది. హ్యాండ్ అంటే సెప్టమ్. ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ మీద, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ మీద ఇలా వస్తుంది అన్నమాట. వచ్చి వేరే డివైడ్స్ టు 2 branches లైక్ దిస్, ఇలా పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, ఐ విల్ రైట్ ద సేమ్ థింగ్. ఏవి బండిల్, ఏవి బండిల్ ఇది ఏట్రియో వెంట్రిక్యులార్ గ్రూవ్. బయట అయితే గ్రూవ్ కదా, ఎక్స్టర్నల్, సెప్టా ఇంటర్నల్, సెప్టా ఇంటర్నల్. సో ఇప్పుడు గ్రూవ్ కాదు, సెప్టా, సెప్టాలో ఏట్రియో వెంట్రిక్యులార్ సెప్టా మీద నుంచి ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ మీదకి వచ్చి వేరే డివైడ్స్ ఇంటూ 2 branches, 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోతుంది. రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్. దాన్ని మనం ఏమన్నాం, బండిల్ ఆఫ్ హిజ్, సైంటిస్ట్ నేమ్ అండి, బండిల్ ఆఫ్ హిజ్. అక్కడ నుంచి వేరే డివైడ్స్ కిందకు వచ్చి ఎపెక్స్ దాకా వచ్చి ఇలా టర్నింగ్ తీసుకుంటుంది. వేర్ ఫార్మ్స్ ఫైబర్స్. ఎంత ఫైబర్స్, పర్కింజీ ఫైబర్స్, PURKINJE, పర్కింజీ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. టు గివ్ సిగ్నల్ టు ఎంటైర్ వెంట్రికులార్ మజిల్స్. వెంట్రికులార్ సిన్సైషియం అంటే మల్టీన్యూక్లియేటెడ్ కండిషన్. మొత్తం వెంట్రికులార్ మజిల్స్ అందరికీ సిగ్నల్ పంపించేది పర్కింజీ ఫైబర్స్. నీకు మాట చెప్పన, శాన్ ఫెయిల్ అయ్యగానే పర్సన్ చనిపోడు. మయోజనిక్ హార్ట్కి న్యూరోజనిక్ హార్ట్కి అదే తేడా. మయోజనిక్ హార్ట్ బయటికి తీసినా కొట్టుకుంటానే ఉంటుంది ఇంకా, కానీ న్యూరోజనిక్ హార్ట్ బయటికి తీయగానే ఆగిపోద్ది, కొట్టుకోవడం ఆగిపోతుంది. ఓకే. సో శాన్ సిగ్నల్స్ని ఇనిషియేట్ చేస్తుంది. శాన్ ఫెయిల్ అయితే ఏవియన్ చేస్తుంది. ఏవియన్ కూడా ఫెయిల్ అయితే పర్సన్ చనిపోయాడు అనుకుంటాం మనం, కాదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు. వెంట్రికిల్స్లో ఉన్న పర్కింజీ ఫైబర్స్ కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు తెలుసా, పర్కింజీ ఫైబర్స్లో గ్యాప్ జంక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అందుకని ఎక్కువ సిగ్నల్ పాస్ చేస్తాయి. సో మినిమం ఒక 20, 30, 40 బీట్స్ స్లో బీటింగ్ ఆఫ్ హార్ట్, దాన్ని బ్రాడీకార్డియా అంటాం. స్లోగా హార్ట్ అలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది శాన్ ఫెయిల్ అయ్యి ఏవియన్ ఫెయిల్ అయినా పర్కింజీ ఫైబర్స్ ఇంకా చివరి రక్తపు బొట్టు వరకు కూడా పనిచేయడం అంటే ఇదే. లాస్ట్ మూమెంట్ చెప్పాను కదా, ఎగ్జామ్ హాల్లో కూడా వెళ్ళబోతూ కొంతమంది ఇటు చదువుకుంటుంటారు చూసారా, పర్కింజీ ఫైబర్స్ అట్లా పనిచేస్తాయి అనమాట. ఓకే, దెన్ ఓకే, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అయోటిక్ ఆర్చెస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ స్లైడ్. అయోటిక్ ఆర్చెస్ చూడయా, నేను ఒక వెంట్రికల్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఇట్లాగా 2 వెంట్రికల్స్ రిప్రజెంట్ చేశాను. పైన ఇదిగో మనకు కావాల్సిన ఏట్రియా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఎపెక్స్ బేస్ ఆఫ్ హార్ట్ అంటాం, ఎందుకంటే వెంట్రికల్స్ కింద కాస్త కింద ఏట్రియా, పైన వెంట్రికల్ కదా ఫిష్లో, ఇలా వచ్చింది కదా ఇప్పుడు, అదనమాట. అంటే ఇలా ఫోల్డ్ అయిపోయింది, ఇలా ఫోల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఉన్న ఏట్రియా అనమాట, వెంట్రికల్స్. అండ్ నౌ ఐ విల్ రిప్రజెంట్ 1 మేజర్ బ్లడ్ వెజల్. జాగ్రత్తగా వినాలి మాస్టరు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ వినాలి జాగ్రత్తగా. సీ దిస్ వన్. దీంట్లో నేను ఫస్ట్ ఒక సెప్టమ్ గీనా, వైట్ కలర్లో ఒక సెప్టమ్ గీస్తా.
దిస్ వన్. అలాగే ఇక్కడ కూడా ఒక సెప్టమ్ గీసుకోవచ్చు కానీ నేను గీయను. ఓకే, నౌ ఐ విల్ రిప్రజెంట్ ద బ్లడ్ వెసల్. ఇది ఎవరు? దస్ ఇస్ ద ఛాంబర్. లెఫ్ట్, ఇది రైట్ వెంట్రికల్, ఇది దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ సైడ్ నుంచి హియర్ కమ్స్ వన్ బ్లడ్ వెసల్ which divides into two branches. Once it has been comes out from the heart, హార్ట్లోంచి బయటికి రాగానే ఒక బ్లడ్ వెసల్ ఇది అలా డివైడ్ అయి ఉంటుంది. సో ఎవరు సార్ వీళ్ళందరూ అని అంటే ఐ విల్ రైట్ హియర్. సో ఇప్పుడు ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. సో ఇది లెఫ్ట్ ఏట్రియం, ఇది రైట్ ఏట్రియం. వినాలి జాగ్రత్తగా, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ నుంచి ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ రైట్ వెంట్రికల్ దేర్ అరేంజెస్ ఏ బ్లడ్ వెసల్. ఈ బ్లడ్ వెసల్ పేరు పల్మోనరీ ఆర్టరీ. లేబులింగ్ పెడతాను. లంగ్స్కి సప్లై అవుతుంది, ఇలా వచ్చి లంగ్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. నౌ ఐ విల్ రిప్రజెంట్ అనదర్ బ్లడ్ వెసల్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకొక బ్లడ్ వెసల్ పెడుతున్నాను. 54. I will represent another blood vessel. జాగ్రత్తగా వినండి. సి హియర్ ఒక డిఫరెంట్ కలర్ గ్రీన్ తీసుకుందాం, లేకపోతే కొంచెం డిఫరెన్స్ తెలియటానికి అంతే నా బాధ. సి హియర్ కమ్స్ అండ్ అనదర్ బ్లడ్ వెసల్. ఇట్లా దస్ ఇస్ అ బ్లడ్ వెసల్. ఓకే, ఇంకొకసారి చూపిస్తా అదే బ్లడ్ వెసల్ని. దట్స్ ఇట్, ఇలా చూపిస్తా. సో దిస్ ఇస్ అన్ అనదర్ బ్లడ్ వెసల్ which is coming like this. This blood vessel is called aorta, systemic aorta. This is systemic aorta. దీన్ని ఇది ఓకే అదే కలర్తో పెడతా. ఏమైంది? This one. This is pulmonary aorta. This is pulmonary aorta, that is systemic aorta. ఈ పల్మనరీ అయోర్టా సిస్టమిక్ చూడండి, రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఓకే బ్లడ్ వెసల్స్ అలాగా ఉన్నాయి. ఐ మీన్ సెప్టమ్ ఉంది, ఇక్కడ వాల్వ్స్ కూడా ఉంటాయి, ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్. సో దిస్ ఇస్ ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ దిస్ ఇస్ బైకస్పిడ్ వాల్వ్, అవి ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు నేను రిప్రజెంట్ చేసే బ్లడ్ వెసల్ దిస్ వన్, ఇది పల్మనరీ. పల్మనరీ బేస్లో కూడా వాల్వ్స్ ఉన్నాయి. అలాగే ఇది సిస్టమిక్ బేస్లో కూడా వాల్వ్స్ ఉన్నాయి. పల్మనరీ అయోర్టా, సిస్టమిక్ అయోర్టా బేస్లో కూడా వాల్వ్స్ ఉన్నాయి. 3 సెమీ లూనార్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్. కొంచెం హాఫ్ మూన్ షేప్లో ఇలా వాల్వ్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ సెమీ లూనార్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్. సెమీ లూనార్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్. 3 సెమీ లూనార్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ సిస్టమిక్ అయోర్టా, ఎట్ ద బేస్ ఆఫ్ పల్మనరీ అయోర్టా. పల్మనరీ అయోర్టా కింద ఉన్న వాల్వ్ని పల్మనరీ వాల్వ్ అంటారు. సిస్టమిక్ అయోర్టా కింద ఉన్న వాల్వ్ని సిస్టమిక్ వాల్వ్ అంటారు. ఓకే, అది పల్మనరీ వాల్వ్, ఇది సిస్టమిక్ వాల్వ్. సో ఇప్పుడు నేను మీకు ఎన్ని వాల్వ్స్ చెప్పానంటే, ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంది, ఇక్కడ బైకస్పిడ్ వాల్వ్ ఉంది, పల్మనరీ ఆర్టరీ కింద ఉన్నది పల్మనరీ వాల్వ్, సిస్టమిక్ ఆర్టరీ కింద ఉన్నది సిస్టమిక్ వాల్వ్. క్లియర్ కదా? సో ఇది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. నేను యారో మార్క్స్తో చూపిస్తాను. ఇలా బ్లడ్ ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళి ఇలా టర్నింగ్ తీసుకొని, ఇలా టర్నింగ్ తీసుకొని, ఇలా టర్నింగ్ తీసుకొని, ఇలా తీసుకొని, ఇలా తీసుకొని, ఇలా బాడీలో పార్ట్స్కి సప్లై అవుతుంది. ఇదేంటి, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడి నుంచి ఇలా పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి లంగ్స్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 2 బ్లడ్ వెసల్స్ పల్మనరీ ఆర్టరీకి సిస్టమిక్ ఆర్టరీకి మధ్యలో ఈ 2 కలిసే ప్లేస్లో దెర్ ఈస్ అ ఓపెనింగ్ ప్రెసెంట్. పల్మనరీ ఆర్టరీ సిస్టమిక్ ఆర్టరీ కలిసే ప్లేస్లో దెర్ ఈస్ అ ఓపెనింగ్. దాన్ని డక్టస్ బొటాలి అంటాం. డక్టస్ బొటాలి అంటాం. ద డక్టస్ బొటాలి ఈస్ ద ఓపెనింగ్. అంటే ఊరికి కొంచెం డిఫరెంట్గా కనపడాలని అట్లా గీసానండి, మీకు కనిపిస్తుంది కదా, రైట్, నో ప్రాబ్లం. ఓపెనింగ్ బిట్వీన్ 2 ఆర్చెస్, 2 బ్లడ్ వెసల్స్, 2 మేజర్ బ్లడ్ వెసల్స్. అంటే ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా లెఫ్ట్ ఏట్రియంలోకి బ్లడ్ పర్ఫెక్ట్గా రాదు కదా, అందుకనే కదా రైట్ ఏట్రియం బ్లడ్ని ఇచ్చిందని చెప్పాను. సో ఈ 2 బ్లడ్ వెసల్స్కి మధ్యలో ఓపెనింగ్ ఉంది. దట్ ఓపెనింగ్ ఈజ్ నథింగ్ బట్ డక్టస్ బొటాలి. ఓకే, తర్వాత ఆ డక్టస్ బొటాలి ఏమవుతుందంటే ఇట్ రీప్లేసెస్ యాజ్ ligamentum arteriosum.
లిగమెంటమ్ ఆర్టీరియోసమ్. ఓకే, డక్టస్ క్యారోటికస్ అని కూడా అనొచ్చు, డక్టస్ బొటాలి. తర్వాత వేర్ ఇట్ బికమ్స్, ఆ తర్వాత ఓపెనింగ్ క్లోజ్ అయిపోయి రెండింటికి మధ్యలో ఒక ఫైబ్రస్ స్ట్రాండ్, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. బ్లడ్ వెంట్రికల్స్ నుంచి ఈ బ్లడ్ వెజల్స్లోకి వచ్చినప్పుడు ఇలా డిస్లొకేట్ అవ్వకూడదు కదా, అవి డిస్లొకేట్ అవ్వకుండా మధ్యలో ఈ లిగమెంటమ్ ఆర్టీరియోసమ్ యూజ్ అవుతుంది. లిగమెంటమ్ ఆర్టీరియోసమ్ కీప్ ది 2 మేజర్ బ్లడ్ వెజల్స్ ఇంటాక్ట్, అంటే పెద్దగా డిస్లొకేట్ అవ్వకుండా యూజ్ అవుతూ ఉంటుంది. అది బ్లడ్ వెజల్స్. ఇప్పుడు సిస్టమిక్ ఆర్టరీని అబ్జర్వ్ చేయాలి. నేను ఇంకొకటి బాకీ ఉన్నాను, కొరనరీ సైనస్ అంటే ఏంటో చెప్తానన్నాను. సీరియస్, ఈ సోకాల్డ్ సిస్టమిక్ ఆర్టరీ నుంచి దేర్ కమ్స్ 2 బ్లడ్ వెజల్స్ విచ్ సప్లైస్ బ్లడ్ టు ది వాల్ ఆఫ్ హార్ట్. మరి హార్ట్ అందరికీ బ్లడ్ని సప్లై చేస్తున్నప్పుడు హార్ట్ వాల్కి బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో 2 coronary arteries supply blood to the wall of heart. మరి హార్ట్కి బ్లడ్ ఇచ్చిన తర్వాత, వాల్స్కి ఇచ్చిన తర్వాత తీసుకునే వాళ్ళు కూడా కావాలిగా. సో వాళ్ళే coronary veins. 4 coronary veins will be there. Coronary veins will collect blood from the wall of heart. వాల్ ఆఫ్ హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసేవాళ్ళు కొరనరీ వీన్స్. నేను ఇక్కడ చూపిస్తా చూడు, సీ దిస్ వన్. సో ఇది కొరనరీ వీన్స్ అన్నమాట. కొరనరీ వీన్స్ కలిసిపోయి ఇలా కొరనరీ సైనస్ ఫామ్ అయింది. దిస్ ఈస్ కొరనరీ సైనస్. ఈ కొరనరీ సైనస్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఐ విల్ షో యూ. ఇక్కడ కూడా చూపించవచ్చు, ఇక్కడ కూడా చూపించచ్చు, ఇక్కడ కూడా చూపించచ్చు, ఇక్కడ కూడా చూపించచ్చు, ప్రతి ఇక్కడ చూపిస్తానండి. కొరనరీ సైనస్. సీ హియర్ నౌ, సీ దిస్. ఇక్కడ ఈ ఏరియాలో దిస్ ఈజ్ కొరనరీ సైనస్. ఈ కొరనరీ వీన్స్ అండి విచ్ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద వాల్ ఆఫ్ హార్ట్ విచ్ ఓపెన్స్ ఇన్ టు దిస్ ఈస్ కాల్డ్ కొరనరీ సైనస్. మరి కొరనరీ సైనస్ అగైన్ ఇస్ ద వాల్ ఆఫ్ గ్రావిటీ. అగైన్ ఇస్ ద వాల్, అగైన్ ఇస్ ద గ్రావిటీ. ఎస్, అగైన్ ఇస్ ద గ్రావిటీ. భూమికి అగైనెస్ట్గా వెళ్తుంది కదా, మళ్ళీ బ్లడ్ వెనక్కి రావచ్చు కదా. సో టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ హియర్ దేర్ ఈస్ అ వాల్వ్, అండ్ ద వాల్వ్ విచ్ ఈస్ ప్రజెంట్ దేర్, ఇదిగో ఈ రీజియన్లో, ఇక్కడ కూడా చూపించచ్చు, ఈ రీజియన్లో ఇక్కడ ఇది కొరనరీ వీన్స్. ఇక్కడ ఉండేటువంటి వాల్వ్ దట్ ఈస్ కాల్డ్ ద వాల్వ్ ఆఫ్ టెబేషియస్. THEBESIUS, టెబేషియస్, వాల్వ్ ఆఫ్ టెబేషియస్. దాని ఫంక్షన్ ఏంటి అంటే ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటు ద కొరనరీ వీన్స్ అగైన్. సో రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ జాయిన్ ప్లేసింగ్, అది కొరనరీ సైనస్. ఓకే కదా. నెక్స్ట్ వన్. ఓకే, అది కొరనరీ సైనస్ అండి. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫండమెంటల్ పాయింట్, నేను మీకు చెప్పింది 2 అప్పర్ ఛాంబర్స్, 2 లోవర్ ఛాంబర్స్. ఇక్కడ ఒక మేజర్ బ్లడ్ వెజల్, ఇటు ఒక మేజర్ బ్లడ్ వెజల్. ఒక బ్లడ్ వెజల్ ఏమో లంగ్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది, ఇంకొకటి ఏమో సిస్టమిక్ ఆర్టరీ which supplies blood to the body parts. Now let me move into the very important aspect, cardiac cycle. Cardiac cycle start చేయబోయే ముందు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందండి, ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ఇది మర్చిపోకూడదు. కార్డియాక్ సైకిల్ అయిపోయే వరకు ఇది మర్చిపోకూడదు. బ్లడ్ ఆల్వేస్ ట్రై టు మూవ్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ఓకే కదా, హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. నైస్, వెరీ నైస్. అండ్ నౌ టు బిగిన్ విత్ కార్డియాక్ సైకిల్ మొదలు పెడుతున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. సూపర్, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, టు బిగిన్ విత్ ద కార్డియాక్ సైకిల్. To begin the cardiac cycle, first of all 4 chambers are in relaxed state. అన్ని ఛాంబర్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. జాగ్రత్త, అసలు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఫండమెంటల్ స్టేట్మెంట్ అండి. ఆల్ 4 ఛాంబర్స్ ఆర్ రిలాక్స్డ్ స్టేట్, అన్ని రిలాక్స్డ్గా ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ సూపర్ స్టేట్మెంట్. బ్లడ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్స్క్రిషన్ చెప్తాను, దాంట్లో మెడులరీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ కార్టికల్ కాన్సన్ట్రేషన్ అంటాను, అది మిస్ అవ్వకూడదు.
మొన్న బ్రీతింగ్ చెప్పాము, దాంట్లో కూడా అంతే. గ్యాసెస్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ పార్షియల్ ప్రెషర్ టు లోవర్ పార్షియల్ ప్రెషర్. ఇది బ్లడ్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ఫండమెంటల్ పాయింట్. జాయింట్ డయాస్టోల్. ఫస్ట్ టు బిగిన్ విత్ ఫస్ట్ హెడింగ్ జాయింట్ డయాస్టోల్. జాయింట్ డయాస్టోల్ ఇది ఎంతసేపు ఉంటుంది సార్ జాయింట్ డయాస్టోల్? అయ్యా ఇది జనరల్గా 0.4 సెకండ్స్ ఉంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉంటే మొత్తం అయిపోయేటప్పటికి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, జాయింట్ డయాస్టోల్ ఎంతసేపు ఉంటుంది అంటే 0.4 సెకండ్స్ ఉంటుంది. ఈ టైంలో ఏట్రియా ఎలా ఉంటాయి సార్? వెరీ గుడ్. ద 2 ఏట్రియా ఆర్ రిలాక్స్డ్. 2 వెంట్రికల్స్ దర్ ఆల్సో రిలాక్స్డ్. వెంట్రికల్స్ కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి. ఏట్రియా ఎలా ఉన్నాయి? ఏట్రియా కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి. ఈ టైంలో ఇఫ్ యూ అబ్జర్వ్ ది 2 అప్పర్ ఛాంబర్స్ అండ్ 2 లోవర్ ఛాంబర్స్ ఆల్ ఆర్ ఫ్రీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ సిస్టోల్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే కంట్రాక్షన్. డయాస్టోల్ అనే వర్డ్ వస్తే రిలాక్సేషన్. సిస్టోల్ కంట్రాక్షన్, diastole relaxation. Systole contraction and diastole relaxation. Let me check. Okay, more. Systole contraction, diastole relaxation. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తంలో నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే బ్లడ్ ఏట్రియాలోకి వస్తుందో, ఎవరు తీసుకొస్తారు ఏట్రియాలోకి? బ్లడ్ని తీసుకొచ్చేది ఎవరు? సో ఎప్పుడైతే సుపీరియర్ వీనా కేవా నుంచి, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి, పల్మనరీ వీన్స్ నుంచి బ్లడ్ వీళ్ళలోకి వస్తుందో, ఏట్రియాలోకి వెంట్రికల్స్లోకి వస్తుందో, మనం మాట్లాడేది అడల్ట్లో, ఫెటల్లో కాదు. ఫెటల్లో అయితే పల్మనరీ వీన్స్ తీసుకురావు కాబట్టి యూస్టేషన్ వాళ్ళు డైరెక్ట్ చేస్తుంది. అడల్ట్స్లో ఒకసారి బేబీ వచ్చేసిన తర్వాత లంగ్స్ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంక యూస్టేషన్ వాళ్ళు ఏమైనా ఫంక్షనల్ కాదు. సో నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ వాల్స్ని అడల్ట్స్ అన్నప్పుడు యూస్టేషన్ వాళ్ళు కౌంట్ చేయకూడదు. ఓకే, సో ఇలా బ్లడ్ ఏట్రియాలోకి వచ్చిన తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్స్ ఉన్నాయి కదా, దే ఆర్ లీస్ట్ రెసిస్టెంట్ టు ప్రెజర్ వేరియేషన్. ఎక్కువ ప్రెజర్ని తట్టుకోలేవు, ఇలా ఉంటాయి. ఎప్పుడైతే ఏట్రియాలోకి బ్లడ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇవి ఎక్కువ బరువు మోయలేవు. నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నావు, ఎక్కువ బరువు మోయలేవు, బరువు ఎక్కే కొద్దీ హ్యాండ్స్ డౌన్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే ట్రైకాస్పిడ్ వాల్ బైకాస్పిడ్ వాల్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి వస్తుంది? వెంట్రికల్స్లోకి వచ్చేస్తుంది. సో వెన్ బ్లడ్ ఎంటర్స్ ఇన్ టు ద ఏట్రియాలోకి బ్లడ్ వస్తున్నప్పుడే వెంట్రికల్స్లోకి కూడా బ్లడ్ వస్తుంది. ఆ టైంలో ఏట్రియా రిలాక్స్డ్గా ఉన్నాయి, వెంట్రికల్స్ కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి. జాయింట్ డయాస్టోల్ ఫేజ్లో ఏం జరిగిందంటే ఏట్రియా వెంట్రికల్స్ రెండు రిలాక్స్డ్ ఫేజ్లో ఉన్నాయి. ఆ టైంలో ఎంతసేపు అవి రిలాక్స్డ్ ఫేజ్లో ఉంటాయంటే 0.4 సెకండ్స్ రిలాక్స్డ్ ఫేజ్లో ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. నౌ ద నెక్స్ట్ హెడింగ్ ఈజ్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ ఎప్పుడైతే, నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలండి, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏట్రియాలోకి బ్లడ్ వస్తున్నప్పుడే వెంట్రికల్స్లో కూడా బ్లడ్ వచ్చింది అని చెప్పాను. ఇలా ఉన్నాయండి ఏట్రియా. ఇప్పుడు వెంట్రికల్స్లోకి ఇలా బ్లడ్ వచ్చింది. ఏట్రియాలోకి వస్తున్నప్పుడే వెంట్రికల్స్లో కూడా బ్లడ్ వస్తుంది. ఇప్పుడు వెంట్రికల్స్ చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి, ఏట్రియా కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి. బ్లడ్ ఏట్రియాలోకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, వస్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంది. 10 మంది లోపలికి రావాలి. ఒకడు మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, 4 వచ్చాడు, 5 వచ్చాడు, 6 వచ్చాడు, 7వాడు కూడా వచ్చాడు. రాగానే ఆ 10 మంది వెనక నేను క్లాస్లోకి వెళ్ళాలి. నేను ఏం చేస్తానంటే, రేపు 10 తొందరగా లోపలికని నెట్టాను. ఐ పుష్డ్ 3 మెంబర్స్. ఒక ముగ్గురిని నెట్టాను అని అనుకుందాం. నేను అట్లా నెట్టాను, ఒకవేళ అనుకుందాం. అలా పుష్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ఫుల్గా, అంటే ఫస్ట్ లోపలికి వచ్చిన 7 కన్నా తర్వాత 3 ఫాస్ట్గా లోపలికి వస్తారుగా, అలాగే వెంట్రికల్స్ లోపలికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వెంట్రికల్స్ లోపలికి వస్తున్నప్పుడు వెంట్రికులర్ ఫిల్లింగ్ గురించి మాట్లాడితే, వెంట్రికల్స్ అంటే నువ్వు బండి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్నావండి. పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు గన్ను పెట్టి సొంజని కొడతారు, సబ్జ నిండిపోతూ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వెంట్రికల్స్ ఫిల్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అక్కడ? ఫాస్ట్ ఫిల్లింగ్ ఆర్ ర్యాపిడ్ ఫిల్లింగ్. చాలా ఫాస్ట్గా వెంట్రికల్స్ ఫిల్ అవుతున్నాయి. ర్యాపిడ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్, అదే కదా జరుగుతుంది, ర్యాపిడ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్. ఆ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్ తర్వాత ఏమవుతుంది? తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడైతే వెంట్రికల్స్ బాగా ఫిల్ అయిపోతున్నాయో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ దాదాపుగా ఈక్వల్ అవుతుంది.
అందుకని అంత స్పీడ్గా రాదు, స్లోగా వస్తుంది బ్లడ్. సో దిస్ ఈజ్ స్లో ఫిల్లింగ్. సో నెక్స్ట్ ప్యాసివ్ ఫిల్లింగ్. ఫస్ట్ ఏమో ర్యాపిడ్గా ఫిల్ అవుతుంది, ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. తర్వాత ఈ కింద వెంట్రికల్ అంతా నిండిపోతుంది కదా, కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది కదా. ఏట్రియాలో ప్రెషర్ వెంట్రికల్లో ప్రెషర్ దాదాపుగా ఈక్వల్ అయినప్పుడు కొంచెం స్లోగా ఏట్రియాలోంచి బ్లడ్ వెంట్రికల్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు బికాస్ ఆఫ్ గ్రావిటీ అప్పుడు ఇది ఏట్రియా అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటిది, ఓహో కింద ట్యాంక్ నిండిపోతున్నట్టుంది వెంట్రికల్, ఇప్పుడు మనం బ్లడ్ని తొందరగా పంపించాలి, లేకపోతే నా దగ్గరికి బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది, నేనేం చేసుకోవాలి ఈ బ్లడ్ అంతా అని ఏట్రియా కంట్రాక్షన్ జరుగుతాయి. సో నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ ఏట్రియల్ సిస్టోల్. సో ఏట్రియల్ సిస్టోల్లో ఈ 2 ఈవెంట్స్ కూడా జరుగుతాయి, ఈ పైన చెప్పిన 2 ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఏట్రియల్ సిస్టోల్. సో ఏట్రియల్ సిస్టోల్ అకౌంట్స్ టు 30% ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్. 30% ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్ అంటే 30% ఆఫ్ వెంట్రికల్స్ ఎప్పుడు ఫిల్ అవుతున్నాయి అని అంటే 30%. ఇదిగో ఇది 30%. ఈ 30% ఎప్పుడు ఫిల్ అవుతున్నాయి అంటే ఏట్రియల్ సిస్టోల్ జరిగినప్పుడు ఫిల్ అవుతున్నాయి. అంటే 70% ఎప్పుడు ఫిల్ అవుతున్నాయి? బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్. సో 70% ఆఫ్ బ్లడ్ ఎప్పుడు ఫిల్ అవుతుందండి? బిఫోర్ ఏట్రియల్ సిస్టోలే ఫిల్ అయిపోతుంది. 70% బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్, 30% ఆఫ్టర్ ఏట్రియల్ సిస్టోల్ లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ ఏట్రియల్ సిస్టోల్. ఆఫ్టర్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఏట్రియల్ సిస్టోల్ బ్లడ్ ఫిల్ అవుతుంది. ఇది ఏట్రియల్ సిస్టోల్. ఇది ఎంతసేపు జరుగుతుంది సార్ ఏట్రియల్ సిస్టోల్ అంటే 0.1 సెకండ్ మాత్రమే జరుగుతుంది. 0.1 సెకండ్ ఓన్లీ. ఓకే. అండ్ నౌ ఏ థర్డ్ ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ ఏం జరుగుతుందో హెడ్డింగ్ పెడతా. ఓకే. ది థర్డ్ ఈవెంట్ ఈజ్ వెంట్రిక్యులార్ డయాస్టోల్. ఆల్రెడీ వెంట్రికల్ డయాస్టోల్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా. సో జాయింట్ డయాస్టోల్ అయిపోయింది, వెంట్రికులర్ ఏట్రియల్ సిస్టోల్ అయిపోయింది. జాయింట్ డయాస్టోల్ ఫస్ట్ ఫేజ్, తర్వాత ఏట్రియల్ సిస్టోల్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ ఎక్కడ ఉంది జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే బ్లడ్ ఏట్రియాలోకి వస్తుందో ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల ట్రైకస్పిడ్ బైకస్పిడ్ ఓపెన్ అవటం వల్ల బ్లడ్ వెంట్రికల్స్లోకి వచ్చేసింది. చాలా ఫాస్ట్గా ఫిల్ అయింది. తర్వాత ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల స్లోగా ఫిల్ అయింది. ఆ తర్వాత ఏట్రియల్ సిస్టోల్ వల్ల ఫోర్స్ఫుల్గా బ్లడ్ అంతా వెంట్రికల్స్లోకి వచ్చింది. ఇంతకుముందు వెంట్రికల్స్ రిలాక్స్డ్గా ఉన్నాయి, ఇప్పుడు బ్లడ్ రావడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయింది కదా. బ్లడ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇప్పుడు ప్రెషర్ని వదిలించుకోవాలి. సో వెంట్రికల్ షుడ్ అండర్గో కంట్రాక్షన్. సో వెంట్రికులర్ సిస్టోల్ షుడ్ టేక్స్ ప్లేస్. వెంట్రికులర్ సిస్టోల్ జరగాలి. వెంట్రికల్ ఎంతసేపు సిస్టోల్లో ఉంటాయి సార్ అంటే 0.4 అయిపోయింది, 0.1 అయిపోయింది, 0.3 సెకండ్స్ వెంట్రికల్స్ సిస్టోల్ ఫేజ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు బ్లడ్ అంతా ఏట్రియా నుంచి వెంట్రికల్స్ రాగానే వెంట్రికల్స్లో ప్రెషర్ ఎక్కువైపోయింది, ఈ ప్రెషర్ వదిలించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? అవి కంట్రాక్షన్ జరగాలి. బ్లడ్ ఎప్పుడు కూడా హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. ఇప్పుడు ఇక్కడ లోవర్ ప్రెషర్ ఉంది, ఇక్కడ హయ్యర్ ప్రెషర్ ఉంది. సో బ్లడ్ ఏమవుతుంది? ట్రైస్ టు మూవ్ బ్యాక్, వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో వెన్ ద బ్లడ్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ బ్యాక్ అగైన్ ఇంటూ ద ఏట్రియా, ట్రైకస్పిడ్ వాల్ అండ్ బైకస్పిడ్ వాల్ విల్ క్యాచ్ దట్ ప్రెషర్. ఎప్పుడైతే బ్లడ్ వెంట్రికల్స్ నిండిపోయినాయి, పైనుంచి ఏట్రియా అంతా బ్లడ్ వెంట్రికల్లోకి పంపించింది, బ్లడ్ వెంట్రికల్స్ నిండిపోయినాయి. ఎప్పుడైతే వెంట్రికల్స్ నిండిపోయినాయి, వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి, ఇప్పుడు బ్లడ్ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్ విల్ క్లోజ్, కాజింగ్ ద ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్. ఓకే. సో డ్యూరింగ్ ద వెంట్రికులర్ సిస్టోల్ ఏమవుతుందండి? వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవుతాయి. వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఏమవుతుందండి? బ్లడ్ ట్రైస్ టు మూవ్ బ్యాక్, బ్లడ్ ట్రైస్ టు ఫ్లోస్ బ్యాక్ ఆర్ ట్రైస్ టు ఫ్లో బ్యాక్. వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలా వెనక్కి వెళ్ళకుండా ఎవరు క్లోజ్ అవుతారు? ట్రైకస్పిడ్ వాల్ అండ్ బైకస్పిడ్ వాల్ విల్ క్లోజెస్, కాజింగ్ ద ఫస్ట్ హార్ట్ సౌండ్. స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, LUB. ద ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్. ఫస్ట్ హార్ట్ సౌండ్ వచ్చేసింది, లబ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వెన్ ద వెంట్రికల్స్ ఆర్ ట్రయింగ్ టు కాంట్రాక్ట్. అందుకనే బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికులర్ సిస్టోల్ మొదలవుతున్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఏట్రియా కంట్రాక్షన్ జరిగి, ఏట్రియల్ సిస్టోల్ అంటే కంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియానే కదా. ఏట్రియా కంట్రాక్షన్ జరిగి బ్లడ్ అంతా వెంట్రికల్లోకి ఇచ్చేసాక ఇంకా ఏట్రియా రిలాక్స్ అయిపోతాయి. సో ఫస్ట్లో ఇలాగే ఉన్నాయి ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ హ్యాండ్స్ ఇలా అన్ఫోల్డ్ చేశానంటే ఏట్రియల్ సిస్టోల్, డయాస్టోల్. అన్ఫోల్డ్ చేస్తే డయాస్టోల్. ఇలా ఫస్ట్లో ఇలాగే ఉన్నాయి ఏట్రియల్ డయాస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. ఎప్పుడైతే బ్లడ్ ఇలా ఏట్రియల్ సిస్టోల్ జరిగిందో
వెంట్రికల్స్లోకి బ్లడ్ వచ్చేసింది. సో ఏట్రియల్ సిస్టోల్ కోయిన్సైడ్స్ విత్ వెంట్రికులర్ డయాస్టోల్. ఎప్పుడైతే వెంట్రికల్స్ ఇంకా డయాస్టోల్ అయిపోయింది, ఇంకా రిలాక్సేషన్ ఫేజ్ అయిపోయింది, బ్లడ్ ఉంది ఇప్పుడు వెంట్రికల్స్లో, వదిలించుకోవాలి ఆ బ్లడ్ని. కాబట్టి ఏం చేస్తున్నది, వెంట్రికులర్ సిస్టోల్ జరగబోతుంది. సో వెంట్రికులర్ సిస్టోల్ కోయిన్సైడ్స్ విత్ ఏట్రియల్ డయాస్టోల్. అదే రాస్తానండి, రైట్ హియర్. వెంట్రిక్యులర్ సిస్టోల్ కోయిన్సైడ్స్ విత్ ఏట్రియల్ డయాస్టోల్. ఎగ్జామ్లో స్టేట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. డయాస్టోల్ ప్లేస్లో సిస్టోల్, సిస్టోల్ ప్లేస్లో డయాస్టోల్, ఏట్రియా ప్లేస్లో వెంట్రికల్స్ పెడితే మీనింగ్ మారిపోతుంది. ఓకే, సో ఏట్రియల్ సిస్టోల్ గురించి మాట్లాడబోయే ముందు కార్డియాక్ సైకిల్లోనే. సో ఇప్పుడు బ్లడ్ అంతా ఎక్కడుందండి, ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్ అయిపోయింది, బ్లడ్ అంతా వెంట్రికల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వెంట్రికల్స్ ఆర్ అండర్గోయింగ్ సిస్టోల్, ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఇలా కంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు బ్లడ్ వెనక్కి వెళ్ళకుండా ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయిపోయి మరి ఎక్కడికి వెళ్తుంది బ్లడ్, ఇంకా ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళటానికి దారి లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇటు వెళ్ళటానికి దారి లేదు కాబట్టి అండ్ నౌ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ దిస్ బ్లడ్ వెజల్స్. ఈ బ్లడ్ వెజల్స్లోకి వెళ్తుంది. ఇంక నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, బ్లడ్ వెజల్స్. ఇక్కడ ఈ వెంట్రికల్లో ఆల్మోస్ట్ 120 mmHg ప్రెషర్ ఉంటుంది. వెరాజ్ ఈ ఆర్చ్లో వచ్చేటప్పటికి 80 mm ప్రెషర్ ఉంటుంది. అంటే ఇక్కడ 120 ఉంటే అక్కడ 80 ఉంది. బ్లడ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. సో ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 80 ఉంది, కాబట్టి ఆర్చ్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్. ఎక్కడి నుంచి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆర్చ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది రైట్ వెంట్రికల్ అంటే ఆల్మోస్ట్ 25 to 30 mmHg ప్రెషర్ ఉంటుంది. సో ఈ పల్మనరీ ఆర్టరీలో ఎంత ఉంటుంది అంటే 20 mmHg ఉంటుంది. అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. తక్కువ దూరమే కదా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా, ఊరికి ఇట్లా వెళ్ళి పక్కనే ఉన్న లంగ్స్కి ఇవ్వటమేగా. ఫస్ట్ స్లైడ్లో చూసాం, పక్కనే ఉంటుంది లంగ్స్. పల్మనరీ ఆర్టరీ ఇట్లా వచ్చి పక్కన ఉన్న లంగ్స్కి ఇవ్వటమే. పాపం సిస్టమిక్ ఆర్టరీ ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు కాంట్రాక్ట్, బాగా ఎక్కువ కాంట్రాక్షన్ జరగాలి. అందుకనే ద వాల్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్ విల్ బి మోర్ థిక్కర్. ఈ లెఫ్ట్ వెంట్రికల్ వాల్ బాగా థిక్గా ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ థిక్కర్. ఏంటి దానికి రీజన్ ఏంటి, ఇట్ హ్యాస్ టు పంప్ బ్లడ్ టు లాంగ్ డిస్టెన్స్. ఎక్కువ డిస్టెన్స్ని ఇది పంప్ చేయాల్సి వస్తుంది కాబట్టి బాగా మందంగా థిక్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 20 ఉంది పల్మనరీ ఆర్టరీలో, ఇక్కడ 25. సో బ్లడ్ ఎందుకని వెనక్కి వెళ్ళడానికి లేదుగా, ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకెట్ వెళ్ళాలి బాబు, నా ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక్కడ హయ్యర్ ప్రెషర్ కదా, బ్లడ్ వెజల్స్లోనేమో లోవర్ ప్రెషర్. ఇక్కడ 120, సిస్టమిక్ ఆర్టరీలో 80. కాబట్టి ఈ కింద పల్మనరీ వాల్వ్, ఈ కింద అయోర్టిక్ వాల్వ్స్ ఉన్నాయి కదా, అవి టప్ ఓపెన్ అవుతాయి. టపక్ ఓపెన్ అయ్యి బ్లడ్ దేంట్లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోతుంది. ఐ లైక్ ద సేమ్ థింగ్. సో when pressure in ventricles rises, now blood enters into blood vessels. ఎవరెవరు వాళ్ళు, పల్మనరీ ఆర్టరీ, సిస్టమిక్ ఆర్టరీ. ఎందుకని ఓపెన్ అవుతాయి, ఎవరు ఓపెన్ అవుతారు, బై ఓపెనింగ్ పల్మనరీ వాల్వ్ అండ్ అయోర్టిక్ వాల్వ్. వాళ్ళిద్దరు ఓపెన్ అవుతారు, బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయింది. పల్మనరీ ఆర్టరీలోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, లంగ్స్లోకి వెళ్ళిపోయింది. సిస్టమిక్ ఆర్టరీ నుంచి బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోయింది. అంతే, వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే జస్ట్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. నా మాట కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దిస్ వన్, బ్లడ్ ఏట్రియల్ సిస్టోల్ జరిగి బ్లడ్ వెంట్రికల్స్లో ఉన్న తర్వాత, సీ నౌ ద బ్లడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వెంట్రికల్స్. బ్లడ్ వెంట్రికల్స్లో ఇలా ఉంది, ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయ్యాయి, వెంట్రికల్స్లో ప్రెషర్ బాగా ఎక్కువ ఉంది. ఆ ప్రెషర్ వదిలించుకోవాలంటే బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే దాని కింద ఉన్న పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినాయా? అయినాయి సార్. ఎప్పుడు ఓపెన్ అయినాయి, వెంట్రికల్స్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు. ట్రైకస్పిడ్ బైకస్పిడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, ఇంకెటు వెళ్ళడానికి దారి లేదు కాబట్టి ఆల్రెడీ క్లోజ్ అయి ఉన్న పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవుతున్నాయి. అంటే జాగ్రత్తగా విను, ఎట్ వన్ పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వెంట్రికల్స్లో బ్లడ్ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ వెళ్ళక ముందు ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్గా ఉన్నాయి, పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ కూడా క్లోజ్గా ఉన్నాయి. 0.05 సెకండ్స్, సంథింగ్ అరౌండ్ 0.05 సెకండ్స్ వరకు వెంట్రికల్స్లో బ్లడ్ ఫిల్ అయి ఉండాలి. ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వెనక్కి వెళ్ళడానికి లేదు, క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఆ టైంలో బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ టైంలో తీసుకుంటే పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్
isovolumetric contraction. Isovolumetric contraction. Isovolumetric contraction అంటే at one particular time when ventricles are filled with blood, ventricles blood తో ఫిల్ అయి ఉన్నప్పుడు ట్రైకస్పిడ్ వాల్వ్ బైకస్పిడ్ వాల్వ్ ఆల్రెడీ అవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి, బ్లడ్ వెనక్కి రాకుండా. ఆ టైంలో సెమీలూనార్ వాల్వ్స్ అంటే ఎవరెవరు, పల్మనరీ వాల్వ్ అండ్ అయోర్టిక్ వాల్వ్ కూడా క్లోజ్ అయ్యే ఉంటాయి. దట్ ఈజ్ ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్. ఐసో అంటే సేమ్, వాల్యూమ్ విల్ బి సేమ్. వెంట్రికల్స్లో బ్లడ్ ఉంది, ఇప్పుడు బ్లడ్ ఏమైంది, ప్రెషర్ ఎక్కువైపోయింది కదా, పల్మనరీ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవుతాయి కదా, బ్లడ్ ఏమైంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళింది. బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెంట్రికల్స్లో ప్రెషర్ ఏమి ఉండదు. వెంట్రికల్స్ విల్ బీ హ్యాపీ. అమ్మయ్య ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాము, మా దగ్గర ఈ ప్రెషర్ అంతా లేదు, హాయిగా ఉన్నాం అనుకుంటుంది. ఇప్పుడు అలా హాయిగా ఉన్నాం అనుకున్న టైంలో ఇప్పుడు ప్రెషర్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ హైయర్ ప్రెషర్ ఉంది. బ్లడ్ వెజల్స్లో హైయర్ ప్రెషర్ ఉంది, ఇక్కడ లోవర్ ప్రెషర్ ఉంది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ వెళ్ళిపోయిందో అండ్ నా ఇక్కడ వెంట్రికల్స్లో ఇప్పుడు ఏమైంది, వెంట్రికల్స్ ఇలా కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ అంతా బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే వెంట్రికల్స్ రిలాక్స్ అయినాయో మళ్ళీ బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది. బ్లడ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హైయర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ కదా, ఇప్పుడు బ్లడ్ వెజల్స్లో ఉంది, బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది. టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, pulmonary valve and aortic valve will closes, causing the second heart sound dub. Okay, now what happens, now because of ventricular systole ఏమైంది, బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత and now pressure in ventricles falls. arrow mark కిందకి పెట్టానండి. ఈ పీవీ టీవీ స్టాండర్డ్ అబ్రివేషన్స్ మనం రాయడం కాదు, స్టాండర్డ్ అవి. ప్రెషర్ తగ్గిపోయింది వెంట్రికల్స్లో, ఇప్పుడు బ్లడ్ ఏమవుతుంది, బ్లడ్ ట్రైస్ టు మూవ్ బ్యాక్ into the ventricles from blood vessels. Okay, from blood vessels. So to prevent this, and now pulmonary valve and aortic valve closes, causing దీనివల్లనే సెకండ్ హార్ట్ సౌండ్ వస్తుంది, దట్ ఈస్ డబ్. సెకండ్ హార్ట్ సౌండ్ డబ్. ఓకే, అంటే వెంట్రికులర్ సిస్టోల్ బిగినింగ్ అప్పుడు ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయ్యి లబ్ వస్తే, వెంట్రికులర్ డయాస్టోల్ బిగినింగ్ అప్పుడు డబ్ వచ్చింది. అంతే కదా, వెంట్రికల్స్ రిలాక్స్ అవుతున్నప్పుడే కదా బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేసేది. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రిక్యులర్ డయాస్టోల్ లేదా ఎండ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఎండ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ అని కూడా చెప్పచ్చు. సెకండ్ హార్ట్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు చూడు బ్లడ్ ఎక్కడుంది, కంట్రాక్షన్ జరిగింది కదా, వెంట్రికల్స్ కంట్రాక్షన్ జరిగి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోయి ఇప్పుడు బ్లడ్ అంతా ఎక్కడుంది, బ్లడ్ వెజల్స్లో ఉంది. పల్మనరీ అయోర్టిక్ ఎలా ఉన్నాయి, క్లోజ్ అయి ఉన్నాయి. సో ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఇప్పుడు ట్రైకస్పిడ్ బైకస్పిడ్ కూడా ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. ట్రైకస్పిడ్ బైకస్పిడ్ కూడా ఇంకా ఓపెన్ అవ్వాలా, ఏట్రియాలోకి బ్లడ్ వచ్చింది, ఇప్పుడిప్పుడే వస్తుంది, వెంట్రికల్స్లోకి ఇంకా రాలా బ్లడ్, కాబట్టి ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయ్యి ఉంది. పల్మనరీ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్లో బ్లడ్ ఉంది, సో పల్మనరీ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్ క్లోజ్ అయి ఉన్నాయి. పల్మనరీ బ్లడ్ వెజల్ అయోర్టిక్ వెజల్లో కూడా బ్లడ్ ఉంది, సో దాని కింద వాల్వ్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ట్రైకస్పిడ్ బైకస్పిడ్ ఇంకా ఓపెన్ అవ్వాలా, కాబట్టి 4 వాల్వ్స్ క్లోజ్ అయి ఉన్నాయి, కానీ ఇప్పుడు వెంట్రికల్స్లో బ్లడ్ లేదు. దిస్ ఈజ్ ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్. ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్ అంటాం. సో ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్లో ఏమైంది చెప్పు, బ్లడ్ వెంట్రికల్స్లోంచి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళింది, బ్లడ్ వెంట్రికల్స్లోంచి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళింది. ఓకేనా, అండ్ పల్మనరీ వాల్వ్ అండ్ అయోర్టిక్ వాల్వ్ క్లోజ్డ్ ఎట్ ద టైం. అలాగే ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్ ఆల్సో క్లోజ్డ్. సో ఈ టైంలో వెంట్రికల్స్లో బ్లడ్ లేదు. దీని ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్ అంటారు. ఇందాక ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్, ఇప్పుడు ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్. చాలా సింపుల్ అండి. ఏట్రియా నుంచి బ్లడ్ వెంట్రికల్స్లోకి వచ్చింది, సో వెంట్రికల్స్ కంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు బ్లడ్ వెనక్కి వెళ్లకుండా ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయింది, బ్లడ్ ఇంకా బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళా, సో
ఆ బ్లడ్ వెజల్స్ కింద ఉన్న వాల్స్ కూడా క్లోజ్డ్గానే ఉన్నాయి, కానీ వెంట్రికల్స్లో బ్లడ్ ఉంది. 4 వాల్స్ ఆర్ క్లోజ్డ్. తర్వాత వెంట్రికల్స్ రిలాక్స్ అవుతున్నప్పుడు కంట్రాక్షన్ జరిగిపోయింది కదా, మరి ఇప్పుడు ఫోర్స్ఫుల్గా కంట్రాక్షన్ జరిగి ఆ వాల్స్ పల్మనరీ వాల్వ్ అయోటిక్ వాల్వ్ ఓపెన్ అయ్యి బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళినప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి పల్మనరీ అయోటిక్ వాల్వ్ ఆల్రెడీ క్లోజ్డ్గా ఉన్నాయి, ట్రైకస్పిడ్ బైకస్పిడ్ కూడా క్లోజ్గా ఉన్నాయి. ఫస్ట్ బిఫోర్ వెంట్రికల్స్లో బ్లడ్ లేనప్పుడు 4 వాల్స్ క్లోజ్ ఉన్నాయి, వెంట్రికల్స్లో బ్లడ్ ఉన్నప్పుడు 4 వాల్స్ క్లోజ్డ్గా ఉన్నాయి. ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్, ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్. సో సెకండ్ హార్ట్ సౌండ్ వచ్చింది కదా, దీన్ని S2 అంటాం. ఇందాక ఫస్ట్ హార్ట్ సౌండ్ వచ్చింది కదా, ఫస్ట్ హార్ట్ సౌండ్ ఎక్కడున్నామమ్మా, ఇదిగో ఫస్ట్ హార్ట్ సౌండ్ S1. S1 ఈజ్ మోర్ లాంగర్ అండ్ ఆడిబుల్, బాగా క్లియర్గా వినపడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టెథోస్కోప్. నువ్వు స్టెత్తో వింటే, స్టెథోస్కోప్ STETHO, స్టెథోస్కోప్తో వింటే, స్టెత్ అంటే చెస్ట్ అండి, స్కోప్ అంటే ఎగ్జామినేషన్, చాలా క్లియర్గా హార్ట్ సౌండ్స్ వినపడతాయి. ఎస్, లెట్ మీ చెక్. ఓకే, చాలా క్లియర్గా హార్ట్ సౌండ్స్ వినపడతాయి. దేంతో? స్టెథోస్కోప్తో. నీకు నేను ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తా చూడు ఇక్కడ, నీకు సీ దిస్ వన్, సూపర్ పాయింట్ చెప్పనా. ఫాస్ట్గా ఫస్ట్ ఏట్రియాలోకి బ్లడ్ వస్తున్నప్పుడే వెంట్రికల్స్లో కూడా బ్లడ్ వస్తుందని చెప్పాను, చాలా ఫాస్ట్గా నిండిపోద్ది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు అని చెప్పాను, చాలా ఫాస్ట్గా నిండిపోతుంది కదా, అక్కడ కూడా ఒక సౌండ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ S3. తర్వాత ఏట్రియల్ సిస్టోల్ జరిగింది చూసావా, 30% ఆఫ్ బ్లడ్ వచ్చింది, అక్కడ కూడా ఒక సౌండ్ వస్తుంది, యాక్టివ్ ఫిల్లింగ్, ఐ మీన్ ఏట్రియల్ సిస్టోల్. దిస్ ఈజ్ S4. సో S3, S4, S1, S2, S3, S4 4 సౌండ్స్ వస్తాయి. బట్ 2 మాత్రమే చాలా క్లియర్గా ఆడిబుల్, 2 మాత్రమే వినపడతాయి. ఓకే, S1 అండ్ S2 ఆర్ మోర్ ఆడిబుల్, క్లియర్లీ ఆడిబుల్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ టర్బులెన్స్. ఆ బ్లడ్ ఓపెనింగ్ క్లోజింగ్ అలా మూవ్ అవటం, వాల్వ్స్ ఓపెన్ క్లోజింగ్ అవటం వల్ల బ్లడ్ మూవ్ అయింది కదా, దానివల్లనే సౌండ్స్ వస్తాయి. నీకు ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ, కార్డియాక్ సైకిల్లోనే. ఇప్పుడు చూడు ఒకసారి, సరేస్ ఓకే, ఇక్కడే తీసుకుందాం. ఏమైంది ఇప్పుడు, బ్లడ్ ఎప్పుడైతే ఏట్రియా నుంచి వెంట్రికల్స్లోకి వచ్చిందో చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుందని చెప్పాను కదా, చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది, తర్వాత కొంచెం స్లోగా ఫిల్ అవుతుంది. ఇదేమో ఏట్రియల్ సిస్టోల్ వల్ల ఫిల్ అయింది అనుకుందాం. ఏట్రియల్ సిస్టోల్ వల్ల 30% ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ వెంట్రికల్స్ అని చెప్పాను. ఓకే, ఇదేమో కొంచెం స్లోగా ఫిల్ అయింది, ఇదేమో చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోయింది. ఇది ఫాస్ట్గా ఫిల్ అయింది, ఇదేమో స్లోగా ఫిల్ అయింది, ఇదేమో ఏట్రియల్ సిస్టోల్ అని చెప్పాను. అంటే బాగా ఫోర్స్ఫుల్ కంట్రాక్షన్ వల్ల వచ్చిన బ్లడ్. సో ఇప్పుడు ఒకసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, నేను ఒకసారి క్లియర్ చేస్తాను దీన్ని. ఇప్పుడు నేను వేసిన దాన్ని క్లియర్ చేస్తాను. సీ హియర్ దిస్, ఒకసారి యారో మార్క్స్ అబ్జర్వ్ చేయి. యారో మార్క్స్, జస్ట్ ఐ విల్ చేంజ్ ద కలర్. యారో మార్క్స్ చూడండి. సో సుపీరియర్ వీనా కేవాలోంచి ఇన్ఫీరియర్ వీనా కేవాలోంచి బ్లడ్ వచ్చి రైట్ ఏట్రియంలోకి వచ్చి, అక్కడ నుంచి వెంట్రికల్లోకి వచ్చి పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి 2గా డివైడ్ అయిపోయింది. లెఫ్ట్ ఏట్రియంలోంచి బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చిందండి, పల్మనరీ వీన్స్ తీసుకొచ్చాయి, ఇదిగో ఇటు నుంచి 2, ఇటు నుంచి 2, లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి సిస్టమిక్ ఆర్టరీలోకి వెళ్ళిపోయి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సప్లై అయిపోయింది. ఇది కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్. సో ఇప్పుడు రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ రైట్ వెంట్రికల్లోకి వచ్చింది, మధ్యలో ఉన్నది ట్రైకస్పిడ్ వాల్. లెఫ్ట్ ఏట్రియం నుంచి బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చింది, మధ్యలో ఉన్నది బైకస్పిడ్ వాల్. రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది? పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళింది, దాని బేస్లో ఉన్నది పల్మనరీ వాల్వ్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి సిస్టమిక్ ఆర్టరీలోకి వెళ్ళిపోయింది, దిస్ ఇస్ సిస్టమిక్ ఆర్టరీ, దీని బేస్లో ఉన్నది సిస్టమిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, సిస్టమిక్ వాల్వ్. ఇక్కడ నుంచి బాడీలోని అన్ని పార్ట్స్కి సప్లై వెళ్ళిపోయింది. ఇది మనం చెప్పింది, ఇంకా అవ్వలేదు. నేను మళ్ళీ బోర్డుని వాడతాను. నా నేను మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. కార్డియాక్ అవుట్పుట్, CO అంటాం. యాక్చువల్ కార్డియాక్ అవుట్పుట్ అంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్. Stroke volume into number of beats per minute. Stroke volume. What is stroke volume? ఒకసారి వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే 70 ml ఆఫ్ బ్లడ్ బయటికి పంపిస్తుంది. వెంట్రికల్ ఇలా అన్నప్పుడు ఎంత బ్లడ్ బయటికి వెళ్తుంటే 70 ml వెళ్తుంది. అలాగే ఎన్నిసార్లు ఉంటుంది హార్ట్? 72 కానీ 73 కానీ 74 కానీ 75 బీట్స్ కానీ జరుగుతుంది పర్ మినిట్కి. ఒక్కసారి ఒక వెంట్రికల్ ఇలా అంటే 70 ml వెళ్తుంది, ఇంకొక వెంట్రికల్ అంటే ఇంకో 70 ml వెళ్తుంది.
70 ml అంటే లెఫ్ట్ వెంట్రికల్ ఇలా అనగానే 70 ml బయటకు. అలా ఎన్నిసార్లు అంటుంది? 72 టైమ్స్ అంటుంది. యావరేజ్గా 5040 లేదా 5250, యావరేజ్గా 5000 ml లేదా 5 లీటర్లు, 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ వెళ్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. ఏంటి ఆ పాయింట్ అంటే, ఇప్పుడు చూడండి వెనక్కి వస్తాను. ఇప్పుడు ఈ హార్ట్ ఛాంబర్లో నేను ఒక చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. ఏట్రియల్ సిస్టోల్ జరగక ముందు ఎంత బ్లడ్ ఉంది? వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ in each ventricle before atrial systole? బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ ఎంత బ్లడ్ వెళ్ళింది? ఏట్రియల్ సిస్టోల్కి ముందు ఎంత వెళ్ళింది అంటున్నాను. ఏట్రియల్ సిస్టోల్ వల్ల 30% వస్తుంది. చూడండి ఒకసారి ముందుకెళ్తాను. ఈ 70 mlలో అంటే ఒకసారి హార్ట్ ఇలా అన్నప్పుడు ఎంత బ్లడ్ వెళ్తుంది? ఎంత బ్లడ్ వెళ్ళింది? ఇక్కడ నుంచి 70 ml వెళ్ళింది. ఈ 70 mlలో ఏట్రియల్, ఈ 70 ml ఏట్రియల్ నుంచి వచ్చిందే కదా. ఏట్రియల్ సిస్టోల్ వల్ల ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పాను? 30%. సో బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ ఎంత పర్సెంటేజ్? 70%. సో 30% ఆఫ్ ఏట్రియల్ సిస్టోల్ వల్ల వస్తే 70% దేని వల్ల వచ్చిందండి? బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ వల్ల వచ్చింది. బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ వల్ల వచ్చింది. సో ఇది పర్సంటేజ్లో. నేను వాల్యూమ్ అడిగాను, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అని అడిగాను. క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అని అడిగింది, పర్సంటేజ్ కాదు, క్వాంటిటీ. ఎంత పర్సంటేజ్ బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ అని అంటే నేను పర్సంటేజ్లో అడిగితే నువ్వు 70% సార్ అని చెప్పచ్చు. నేను పర్సంటేజ్ కాదు అడిగింది, నేను 70% అని చెప్పడానికి నేను పర్సంటేజ్, నేను క్వాంటిటీ అడిగాను. ఎంత క్వాంటిటీ అన్నాను. 70 ml వెళ్ళేది బయటికి. సో 70 mlలో 70% ఎప్పుడు వచ్చింది? బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్. అంటే 70 mlలో 70% అంటే 7 × 7 49 ml ఎప్పుడు వచ్చిందండి? బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్ వచ్చింది. ఈ 70 mlలో 30% ఎప్పుడు వచ్చింది అంటే 21 ml ఎప్పుడు వచ్చింది? ఏట్రియల్ సిస్టోల్ వల్ల వచ్చింది. సో వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ వెంట్రికల్ బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్? ఏట్రియల్ సిస్టోల్కి ముందు ఎంత అంటే 49 ml అని నువ్వు చెప్దామని అనుకుంటున్నావేమో, అది కాదు ఆన్సర్. అట్లా ఉంటుంది మనతోని. 49 ml కాదు ఆన్సర్. మరి ఏంటి ఆన్సర్ దానికి? 49 ml కాదు. ఇక్కడ సీరియస్. ఇంతకుముందు మనం వాల్యూమ్ లంగ్స్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాము, వీ కాంట్ ఎంటీ అవర్ లంగ్స్ కంప్లీట్లీ. రెసిడ్యువల్ వాల్యూమ్ లోపల ఉంటుందని. వీ కాంట్ ఎంటీ ద హార్ట్ ఆల్సో కంప్లీట్లీ. వెంట్రికల్ ఇలా కంట్రాక్షన్ జరిగినా 70 ml బయటకు వస్తుంది, కరెక్టే. కానీ మొత్తం 70 ml బయటకు వచ్చేస్తుంది 70 ml. కానీ వెంట్రికల్లో ఉండేది 70 ml కాదు. సిస్టోల్ అయిపోయిన తర్వాత కూడా లోపల కొద్దిగా బ్లడ్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? 50 to 60 ml ఆఫ్ బ్లడ్ ఇంకా లోపల ఉంటుంది సిస్టోల్ అయిపోయిన తర్వాత కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్. దాన్ని ESV అంటారు. ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్ ఈస్ 50 to 60 ml. సో టోటల్ వాల్యూమ్ ఎంత ఇప్పుడు? ఆ 70 + 50, పోనీ యావరేజ్గా 50 or 60 ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 50 తీసుకుందాం. 70 + 50 టోటల్ కలిపితే ఎంత అంటే 70 ml ఏమో ఏట్రియా నుంచి వచ్చింది, 50 ml ఏమో ఆల్రెడీ దీని దగ్గర ఉంది. దీనికి ఎవరు ఒకరు ఆల్రెడీ దీని దగ్గర ఉంది. సో 70 + 50 టోటల్ 120 ml. ఈ 120 ml ఏంటి సార్ అంటే దట్ 120 ml ఆఫ్ బ్లడ్ ఈజ్ ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్, EDV, ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్. ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఎంత ఉంది? ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ 120 ml ఉంది. ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్ ఎంత? 70 ml. అంటే నీ దగ్గర ఆల్రెడీ 120 రూపీస్ ఉన్నాయి. నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎంత మిగిలినాయి? 50 రూపాయలు. నిన్ను అవుటింగ్ పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినావు. పొద్దునే కదా మీ ఫాదర్ నీకు డబ్బులు ఇచ్చింది 120 రూపీస్. సాయంత్రానికి 50 రూపీస్ చేసావు నువ్వు. అంటే నువ్వు ఎంత స్పెండ్ చేసినట్టు? ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్, డయాస్టోల్ పూర్తిగా వెంట్రికల్లో ఎంత బ్లడ్ ఉంది? 120 ml ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఎండ్ సిస్టోల్ అయిపోయాక నువ్వు ఖర్చు పెట్టుకొచ్చాక ఎంత మిగిలింది నీ దగ్గర? అది ESV. సో నీకు మీ ఫాదర్ 120 రూపీస్ ఇస్తే నీ పేరెంట్స్ ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్, మీ మదర్ నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేసినావు? మొత్తం ఎంత మిగిల్చినావు? ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో 120 - 50 ఎంత అండి? ఈజ్ ఈక్వల్ టు 70.
అంటే ఈ 70 ఏంటి, దిస్ ఈజ్ స్ట్రోక్ వాల్యూమ్. సో స్ట్రోక్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈడీవి మైనస్ ఈఎస్వి, ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ మైనస్ ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్. ఇప్పుడు చెప్పు ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చెప్పు. క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్రజెంట్ ఇన్ ఈచ్ వెంట్రికల్ బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్కి ముందు ఎంత బ్లడ్ ఉంది? ఏట్రియల్ సిస్టోల్కి ముందు 49 + 50 99 ml ఉంటుంది. ఏది నువ్వు 15 కన్సిడర్ చేస్తే 50 + 49 50 + 49 99 ml ఆఫ్ బ్లడ్ ఈజ్ ప్రజెంట్ బిఫోర్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్కి ముందు ఉన్న బ్లడ్ అది అని దాని అర్థం. ఓకే కదా, సూపర్ అండి, ఎక్సలెంట్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అండ్ నౌ కార్డియాక్ అవుట్పుట్ కూడా అదే, స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బీట్స్. జనరల్గా మనకి ఇంకొక వర్డ్ కూడా ఉంటుందండి యాక్చువల్గా, చెప్పనా, ఈఎఫ్ అంటాం. ఇది కూడా స్టాండర్డ్ అబ్రివేషన్. ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అంటే నీ హార్ట్ బాగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం చేసేదాన్ని ఈఎఫ్ అంటారు. అది ఒక్కసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ నోట్ ఇట్ వన్స్, ఒక్కసారి నోట్ చేసుకోండి దాన్ని. ఓకే, ఓకేనా? జస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్. నా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే స్ట్రోక్ వాల్యూమ్ బై ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఇంటూ 100. దాన్ని దిస్ ఈజ్ కాల్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. స్ట్రోక్ వాల్యూమ్ నేను ఆల్రెడీ అక్కడ చూడండి పక్కకు వచ్చాను. స్ట్రోక్ వాల్యూమ్, ఓకే, స్ట్రోక్ వాల్యూమ్ బై ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఇంటూ 100. స్ట్రోక్ వాల్యూమ్ ఎంత? 70. ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఎంత? 120. సో 70/120 ఇంటూ 100. యాక్చువల్గా 53 నుంచి 93-94% వరకు ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగుంటే హార్ట్ బాగా పనిచేస్తుందని అర్థం అనమాట. అంటే హార్ట్ బాగా, సీరం క్రియాటినిన్, కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదని టెస్ట్ చేసినట్టు, పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదని టెస్ట్ చేసినట్టు, అలాగే టీఎస్హెచ్ లెవెల్స్ని థైరాయిడిజంలో టెస్ట్ చేసినట్టు ఈఎఫ్ టెస్ట్ చేస్తారు. ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈ ఫ్రాక్షన్తో అర్థమైపోతుంది. రేపు మనం ఎక్స్క్రిషన్ చెప్తున్నప్పుడు ఆర్పిఎఫ్ చెప్తాను, రీనల్ ప్లాస్మా ఫ్లో రేట్ అని. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా మనం తెలుసుకోవచ్చు. చెప్తామండి. దట్స్ ఆల్ అబౌట్ కార్డియాక్ అవుట్పుట్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో డబుల్ సర్క్యులేషన్ ఇప్పటిదాకా మాట్లాడింది అదే. ఇప్పటిదాకా మాట్లాడిన ఇష్యూస్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే హార్ట్ బొమ్మ ఎన్నిసార్లు వేసి ఉంటాం మనం కదా. సో ఇప్పుడు ఒకసారి ఈ ఛాంబర్స్ని ఇలా తీసుకుంటే ఎటు నుంచి ఎటు వెళ్తుంది బ్లడ్? మనం ఇంప్యూర్ బ్లడ్ ఏ కలర్తో వేద్దాం? బ్లూతో వేద్దామండి. ఇది ఎవరు? రైట్ వెంట్రికల్ కదా. సో ఇంప్యూర్ బ్లడ్ రైట్ ఏట్రియం నుంచేగా వచ్చింది. రైట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడి నుంచి పల్మనరీలోకి వెళ్ళి, అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి పల్మనరీ వీన్స్ ద్వారా, ఇది పల్మనరీ ఆర్టరీ అండి, పల్మనరీ వీన్స్ ద్వారా ఎక్కడికి వచ్చింది? లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చింది. సో దిస్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ పల్మనరీ సర్క్యులేషన్. నేను తర్వాత ఇంకొక స్లైడ్లో కూడా రిప్రజెంట్ చేశాను. డబుల్ సర్క్యులేషన్లో చెప్తాను, పోర్టల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్లో కూడా చెప్తాను. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇది ఇక్కడ ఏంటి? ఇంప్యూర్ బ్లడ్ అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ప్యూర్ బ్లడ్ తీసుకో. ప్యూర్ బ్లడ్ ఎలా తీసుకుందామంటే ఏ కలర్ తీసుకుందాం? వైట్ తీసుకుందామా? లెఫ్ట్ ఏట్రియం నుంచి, ఇదంతా ప్యూర్ బ్లడ్ కదా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడి నుంచి సిస్టమిక్ ఆర్టరీ ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అయ్యి మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ రైట్ ఏట్రియంలోకి వస్తుంది. సో ఈ సర్క్యులేషన్లో మేజర్ రోల్ ప్లే చేసింది సిస్టమిక్ ఆర్టరీ. సో వైట్ కలర్లో వేసిందేమో ప్యూర్ బ్లడ్ సిస్టమిక్, ఇది ఇంప్యూర్ బ్లడ్. మళ్ళీ ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, బాడీ పార్ట్స్ దగ్గర నుంచి కలెక్ట్ అయింది కదా, ఇది బాడీ పార్ట్స్ అందరికీ సప్లై అయింది. ఇదేమో బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ అయింది. ఇది సిస్టమిక్, ఇదేమో పల్మనరీ. అదే ఇక్కడ చూపించాడు, అంతమించి ఏమీ లేదు. అమ్మో బ్యాటరీ. ఓకే, సో మెమేలియన్ డబుల్ సర్క్యులేషన్లో బ్యాటరీ సార్ చూసుకుంటూనే ఉన్నాడు. 3 గంటలు, మీరు ఇప్పటికి 3 hours 4 hours అయినట్టుంది, చెక్ చేసుకుంటూ ఉన్నారు అనుకుంటున్నామేమో. నేను మధ్యలో ఒకసారి మార్చాను బ్యాటరీ, తెలుసా నీకు తెలియకుండా మార్చేసా. సో డబుల్ సర్క్యులేషన్లో సే దిస్ ఇలా వస్తుంది చూడండి ఒకసారి. ఈ జస్ట్ సీ హియర్, ఇది ఈ ఏట్రియం నుంచి ఎవరిది? రైట్ లెఫ్ట్ ఏట్రియం నుంచి ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడ నుంచి ఇలా బాడీ పార్ట్స్కి వెళ్ళి ఇక్కడ ఆక్సిజనేషన్ అంటే ఆక్సిజన్ వాళ్ళకి ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వీనా కేవా ద్వారా లెఫ్ట్, ఇది రైట్ ఏట్రియంలోకి వచ్చి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్టరీ లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ జరిగింది. ఎగ్జామినేషన్లో అడగచ్చండి అది.
లేబులింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతారు. ఓకే, సో నా డబుల్ సర్క్యులేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సిస్టమిక్, పల్మనరీ సర్క్యులేషన్స్. నేను యాక్చువల్గా ఇంకొక స్లైడ్లో కూడా చూపించానండి అది, సో ఇక్కడ రాసేస్తా ఉన్నాను. పల్మనరీ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ కదా, బ్లడ్ పాసెస్ ట్వైస్ త్రూ హార్ట్, వన్స్ త్రూ ద లెఫ్ట్, వన్స్ త్రూ ద రైట్, సో ఇట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. పల్మనరీ సర్క్యులేషన్లో ఎక్కడి నుంచి వస్తుందండి బ్లడ్? ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ ఏట్రియం నుంచి ఇంప్యూర్ బ్లడ్ రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. రైట్ వెంట్రికల్లోంచి పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ జరిగి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ తీసుకొని త్రూ ది పల్మనరీ వీన్స్ ఎక్కడికి వస్తుందండి? త్రూ ద పల్మనరీ వీన్స్ ఎక్కడికి వస్తుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది లెఫ్ట్ ఏట్రియం. సో దీంట్లో మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారని అంటే పల్మనరీ ఆర్టరీ. సో దిస్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ పల్మనరీ సర్క్యులేషన్. ఎక్కువ దూరం ట్రావెల్ చేయలే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లెస్సర్ సర్క్యులేషన్. ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు కాబట్టి దీన్ని లెస్సర్ సర్క్యులేషన్ అన్నాను. ఓకే, ఇప్పుడు గ్రేటర్ సర్క్యులేషన్ చూద్దాం. లెట్ మీ పుట్ ద హెడింగ్ సిస్టమిక్ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్. సో సిస్టమిక్ సర్క్యులేషన్లో బ్లడ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనం ఏది ఈ కలర్ తీసుకుందామా? ఈ కలర్ తీసుకుందాంలేండి. సిస్టమిక్ సర్క్యులేషన్ ఇదిగో లెఫ్ట్ ఏట్రియం దగ్గర వచ్చింది కదా ప్యూర్ బ్లడ్. లెఫ్ట్ ఏట్రియం నుంచి ప్యూర్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. మీరు రాయాలి నాతో పాటు మీరు కూడా రాసేయాలి ముందే. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వస్తుంది? సిస్టమిక్ అయోర్టాలోకి వస్తుంది. అక్కడ నుంచి ఇట్ విల్ బి సప్లైడ్ టు ఆల్ బాడీ పార్ట్స్. నేను ఈ హెడ్డింగ్ పెట్టగానే నువ్వు ఒకసారి దాన్ని వీడియో పాస్ చేసి నువ్వు చూడకుండా కోర్స్ రాయి ఒకసారి. ఓకే, బాడీ పార్ట్స్ నుంచి అక్కడ బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ ఇచ్చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పిక్ చేసుకుంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా బాడీ పార్ట్స్ నుంచి, వీనా కేవే సుపీరియర్ ఇన్ఫీరియర్. అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది? ఓపెన్స్ ఇంటూ రైట్ ఏట్రియంలోకి వస్తుంది. ఇదిగో మళ్ళీ రైట్ ఏట్రియం. దేంతో అయితే స్టార్ట్ అయ్యామో దాంతోనే ఎండ్ అయ్యాము, దేంతో అయితే ఎండ్ అయ్యామో అది నీతోనే ఉంటుంది నాయన. ఇదిగో దాంతోనే ఉన్నాం, రైట్ ఏట్రియంతోనే మళ్ళీ స్టార్ట్ అయ్యాం, రైట్ ఏట్రియంతోనే ఎండ్ అయ్యాం. సో ఈ సర్క్యులేషన్లో మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే సిస్టమిక్ అయోర్టా. సో దిస్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ సిస్టమిక్ సర్క్యులేషన్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ గ్రేటర్ సర్క్యులేషన్. దీన్ని గ్రేటర్ సర్క్యులేషన్ అంటాం. బేసిక్గా సిస్టమిక్ సర్క్యులేషన్ ఏం చేస్తుందంటే ఇట్ క్యారీస్ ఆల్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఇది ఏం తీసుకొస్తుంది? పల్మనరీ సర్క్యులేషన్ విచ్ క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ టు లంగ్స్ దగ్గరికి తీసుకుపోతుంది. దాట్స్ ఇట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. సూపర్ స్లైడ్ అండి, స్లైడ్ ఆఫ్ టుడేస్ క్లాస్. అదిరిపోయింది స్లైడ్ కదా, రైట్? లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో పోర్టల్ సర్క్యులేషన్. ఇదేంటి సార్ పోర్టల్ సర్క్యులేషన్ అంటే? కొరనరీ కూడా ఒకటి చెప్పాలా? పోర్టల్ సర్క్యులేషన్. పోర్టల్ సర్క్యులేషన్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను మీకోసం చెప్తా ఉన్నాను. మీరు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి కంటిన్యూస్గా వితౌట్ టేకింగ్ బ్రేక్ ఫర్ యూ ఐఎమ్ సేయింగ్. అలాగే మీరు కూడా ఎప్పుడైనా బ్రేక్ తీసుకున్నా మళ్ళీ వెంటనే వచ్చేసి ఈ చాప్టర్ వినటం పూర్తిగా అయిపోవాలి, చదవటం కూడా పూర్తిగా అయిపోవాలి. లెట్ మీ చెక్ ద టైమ్ 2:40. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, పోర్టల్ సర్క్యులేషన్ అండి. సో పోర్టల్ సర్క్యులేషన్ అంటే విచ్ బిగిన్స్ యాజ్ క్యాపిలరీస్ అండ్ విచ్ ఎండ్స్ యాజ్ క్యాపిలరీ. పోర్టల్ అన్నదానికి మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక బ్లడ్ వెజల్ క్యాపిలరీస్తో స్టార్ట్ అయ్యి క్యాపిలరీస్తో ఎండ్ అయితే దాన్ని పోర్టల్ అంటారు. క్యాపిలరీస్తో స్టార్ట్ అవ్వాలి, క్యాపిలరీస్తో ఎండ్ అవ్వాలి, దట్ ఈస్ పోర్టల్. నౌ ఇప్పుడు ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయినటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లివర్లో ఎండ్ అయింది అనుకుందాం. ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే స్టమక్ దగ్గర కొన్ని బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి, ఇంటెస్టైన్ దగ్గర బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి లివర్లో ఎండ్ అయింది ఈ బ్లడ్ వెసల్. సో దీనికి నేను ఏం పేరు పెడతాను అని అంటే ఐ విల్ పుట్ ద నేమ్ యాజ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. సో హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటే
హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటే విచ్ బిగిన్స్ యాజ్ క్యాపిలరీ విచ్ ఎండ్స్ యాజ్ క్యాపిలరీ. ఏ ఆర్గాన్లో అయితే ఆ బ్లడ్ వెజల్ ఎండ్ అయిందో ఆ ఆర్గాన్ నేమ్ దానికి ముందు పెడుతున్నాం. ఈ పోర్టల్కి ముందు హెపాటిక్ పెట్టాను. హెపాటిక్ అంటే లివర్, స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ హెపటాలజీ. ఎందుకు పెట్టాను ఆర్గాన్ నేము? ఆర్గాన్లో అది ఎండ్ అయింది కాబట్టి ఆర్గాన్ పేరు పెట్టాను. ఎందుకు సార్ ఇలా పెట్టడం అంటే అసలు ఈ బ్లడ్ వెజల్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే జనరల్గా ఆర్టరీ ఎండ్స్ విత్ క్యాపిలరీస్, వీన్స్ బిగిన్స్ విత్ క్యాపిలరీ. మరి ఇదేంటి సార్ క్యాపిలరీతో స్టార్ట్ అయ్యి క్యాపిలరీతో ఎండ్ అయింది ఎందుకు సార్ ఇట్లా అంటే నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ఎక్సెస్గా ఉన్న ఫుడ్ మెటీరియల్ అది స్టమక్లో ఉన్న ఇంటెస్టైన్లో ఉన్న లివర్లో స్టోర్ అవుతుంది. నీకు మళ్ళీ కావాలి అన్నప్పుడు నీకు నీ బాడీ నీకు ఇచ్చేస్తుంది. సో లివర్ నుంచి అండ్ నౌ ఇట్ రీచెస్ టు ద హార్ట్. హార్ట్కి అన్నెసెసరీగా న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళి మళ్ళీ హార్ట్ సర్క్యులేషన్లో అందరికీ ఇచ్చేయడం కన్నా హార్ట్ మీద ప్రెషర్ తగ్గడానికి, బర్డెన్ తగ్గడానికి ఇదే బైపాస్ రూట్ అనమాట. సో డైరెక్ట్గా న్యూట్రియంట్స్ అన్నీ సర్క్యులేషన్లోకి వెళ్లకుండా హార్ట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా. అందరికి హార్ట్ తెలిసింది అదే కదా, అందరికీ ఇచ్చేస్తూ ఉంటుంది. పల్మనరీ సిస్టమ్ చూసాం కదా, అందరికీ ఇచ్చేస్తుంటుంది. అలా అందరికీ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఓన్లీ లివర్కే ఇస్తున్నాం. అప్పుడు లివర్ దానికి ఎంత కావాలో అది ఉంచుకొని రిమైనింగ్ ఆ న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ అంతా దాని దగ్గర పెట్టుకొని రిమైనింగ్ బ్లడ్ని హార్ట్కి పంపిస్తుంది. దానివల్ల హార్ట్కి బర్డెన్ తగ్గుద్ది. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ హార్ట్కి ఇచ్చామనుకో అది అందరికీ ఇచ్చేస్తుంది. వేస్ట్ కదా. అన్నెసరీగా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఫుడ్ మెటీరియల్ అవసరం లేదు కదా, ఎవరికి అవసరమో అప్పుడు పంపించాలి. సో ఇది ఎప్పుడు సర్క్యులేషన్లో అవసరమైతే అప్పుడు సర్క్యులేషన్లోకి ఈ న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతాయి లివర్ దగ్గర నుంచి. మళ్ళీ ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది కావాలంటే. మళ్ళీ నీకు స్టమక్లో న్యూట్రియంట్స్ అని నువ్వు ఆకలేసింది అనుకో, నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోయావు అనుకో, మళ్ళీ న్యూట్రియంట్స్ ఇస్తుంది, నీకేం ప్రాబ్లం ఏం లేదు, అదేం ఉంచుకోదు. సంథింగ్ లైక్ ఏటీఎంలో నువ్వు కార్డు పెడితే డబ్బులు వస్తాయి. కార్డు పెడితే డబ్బులు రావాలంటే ముందు నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఏటీఎంలో కూడా డబ్బులు ఉండాలి, అది వేరే విషయం. సో ముందు నువ్వు న్యూట్రియంట్స్ దాంట్లో డిపాజిట్ చేసుకుంటే కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అది పోర్టల్ సర్క్యులేషన్. సేమ్ ఇలాగనే హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ అని ఉందండి. హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ ఇది యాక్చువల్గా నాకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకనంటే మనం సర్క్యులేషన్లో చెప్తాం, సర్క్యులేషన్ అంటే హార్మోన్స్ అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఇది చెప్తాను. కానీ ఊరికే ఒక ఐడియా కోసం ఇప్పుడు ఎలా అయితే వీళ్ళ మధ్యలో ఉందో అలాగా ఎవరెవరి మధ్యలో ఉంటుందంటే బ్రెయిన్ హార్ట్ దగ్గరికి రాబోయే ముందు బ్రెయిన్ దగ్గర నుంచి హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ దగ్గరకు పోతాయి. పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ మధ్యలో మీడియేటర్ ఎవరు అని అంటే ఇందాక వచ్చినప్పటికి లివర్ ఉంది, ఇప్పుడు ఇది హైపోఫైసిస్ అంటే బ్రెయిన్ ఈజ్ ద మీడియేటర్. సో పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఈ ఎవరెవరి మధ్యలో సర్క్యులేషన్ జరుగుతూ ఉంటాయి అంటే బ్రెయిన్కి పిట్యూటరీ గ్లాండ్కి మధ్యలో సర్క్యులేషన్ జరిగి అప్పుడు రిమైనింగ్ హార్మోన్స్ రిమైనింగ్ ఎంత కావాలో హార్మోన్స్ అప్పుడు బ్లడ్ దగ్గరికి వెళ్తాయి. అంటే ఇందాక ఇంటెస్టైన్కి లివర్కి మధ్యలో జరిగినటువంటి స్టోరీ ఇప్పుడు ఎవరెవరి మధ్యలో జరుగుతుంది? హార్ట్ దగ్గరికి వెళ్ళబోయే ముందు బ్రెయిన్కి పిట్యూటరీ గ్లాండ్కి మధ్యలో జరుగుతుంది. హైపోఫైసిస్ అంటే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. హైపోథలామస్ అంటే బ్రెయిన్. సో హైపోథలామస్ నుంచి ఊరికే ఒక ఐడియా కోసం చెప్పాను కదా, ఇప్పుడు చెప్పడం నా ఉద్దేశం కాదని. యాక్చువల్గా ఇదిలా ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. ఇప్పుడు నీకు బ్లడ్ వెజల్స్ వేస్తా చూడు, ఇలా వచ్చి ఇది బ్లడ్ వెజల్ క్యాపిలరీస్గా డివైడ్ అయ్యి మళ్ళీ క్యాపిలరీస్గా డివైడ్ అయ్యి అప్పుడు హార్ట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ హైపోథలామస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ పిట్యూటరీ గ్లాండ్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ ఎన్ని కావాలో అన్ని బ్లడ్ సర్క్యులేషన్లోకి పంపిస్తుంది. రిమైనింగ్ ఫ్రెష్ బ్లడ్ లేదా హార్మోన్స్ ఎక్కువ లేని బ్లడ్ని అప్పుడు హార్ట్కి పంపిస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ద మీడియేటర్, బ్రెయిన్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ ద హార్ట్. అంటే హార్ట్కి ఎలాగైతే హార్ట్కి వెళ్ళకముందు ఇందాక లివర్ ఇంటెస్టైన్ ఉన్నాయో ఇప్పుడు బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్ ఇద్దరు ఉంటారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం హార్మోన్స్ అప్పుడు మారదాం, ఎందుకంటే ఊరికి ఇలా చెప్పడం కాదు, ఏమేమి హార్మోన్స్ కూడా చూద్దాం మనం. ఇది కాకుండా రీనల్ పోర్టల్ సిస్టమ్ అని ఇంకొక సిస్టమ్ ఉంది. సేమ్ ఇంతే. ఇప్పుడు ఇంతకుముందు హార్ట్కిను ఇంటెస్టైన్కి లివర్కి మధ్యలో జరిగింది కదా, ఇప్పుడు ఈ స్టమక్ ఇంటెస్టైన్ ప్లేస్లో పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ బాడీ అని పెడతా, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ బాడీ అని పెడతా, ఇక్కడ కిడ్నీ పెడతా, అప్పుడు అది రీనల్ పోర్టల్ అయింది. సో లోవర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ అంతా కిడ్నీస్కి ఇస్తుంది. అప్పుడు కిడ్నీ ఏదైతే కావాలో దాన్ని ఫిల్టర్ చేసుకుని రిమైనింగ్ హార్ట్కి ఇస్తుంది అనమాట. దాన్ని రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటాము. ఇది పైసెస్లో, యాంఫీబియన్స్లో, రెప్టైల్స్లో బాగా డెవలప్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బర్డ్స్ రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ యాబ్సెంట్ ఇన్ మ్యామల్స్. యాక్చువల్గా ఈ సైనస్ వెనోసస్ కూడా బర్డ్స్లో రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. ఆ సైనస్ వెనోసస్ యాంఫీబియన్ హార్ట్ చెప్తున్నప్పుడు చెప్పాను, ఆ సైనస్ వెనోసస్సే సైనోఏట్రియల్ నోడ్గా మారుతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పోర్టల్ సర్క్యులేషన్స్ అండి. మనకు కావాల్సింది ఇది మేజర్ ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి చెప్తున్నాను.
coronary circulation. ఇది ఇందాక ముందే మాట్లాడాము. There are basically two coronary or cardiac veins, two coronary arteries which supplies CAD అండి, చాలా ఇంపార్టెంట్, which supplies blood to the wall of heart. And four coronary or cardiac veins. ఇవేం చేస్తున్నాయంటే they collect blood from the wall of heart, wall of heart నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. సో ఈ 4 వీన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో, ఎక్కడైతే ఈ బ్రాంచెస్ అన్ని కలుస్తున్నాయో దాన్ని మనం కొరనరీ సైనస్ అని చెప్పాను. దిస్ ఇస్ కొరనరీ సైనస్. ఓకే, అక్కడ ది వాల్వ్ ఆఫ్ థెబేషియస్ ఉంటుంది, విచ్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. వాల్వ్ ఆఫ్ థెబేషియస్, THEBESIUS. ఓకే, ఇది యాక్చువల్గా ఈ కొరనరీ ఆర్టరీస్ ఎక్కడ ఉంటాయంటే ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్లో ఉంటాయి. యాంటీరియర్ ఇంటర్వెంట్రికులర్, పోస్టర్ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్ అని చెప్పాము స్టార్టింగ్లో, అక్కడ ఇవి ఉంటాయి అన్నమాట. ఈ కొరనరీ ఆర్టరీస్ కార్డియాక్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇట్ సప్లైస్ బ్లడ్ టు ద వాల్ ఆఫ్ హార్ట్. దాంట్లోనే జనరల్గా ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నౌ బ్లడ్ వెసల్స్. బేసిక్గా బ్లడ్ వెజల్స్ గురించి నేను ఇక్కడ కూడా రిప్రజెంట్ చేశాను, ఇక్కడ కూడా డిఫరెన్సెస్ రిప్రజెంట్ చేశాను. బ్లడ్ వెజల్స్లో ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి చెప్పాలి అంటే, సో ద వాల్వ్ కంటైన్స్ నెంబర్ 1 tunica externa, దట్ ఈస్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్. అంటే నేను ఒక బ్లడ్ వెజల్ తీసుకుంటే, ఇది బ్లడ్ వెజల్ అనుకుందామండి, నేను ఈ వాల్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి చూస్తే ఇది ఎక్స్టర్నల్ లేయర్, ఇది మిడిల్ లేయర్, ఇది ఇంటర్నల్ లేయర్. 3 లేయర్స్ ఉంటాయి. ఇది వాల్లో సేమ్ అలాగే, ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, 3 లేయర్స్. సో ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా, 3 లేయర్స్ ఉంటాయి. దాంట్లో నేను ఫస్ట్ వన్ చూపిస్తున్నాను, వేరే కలర్ తీసుకుంటాను. సో ది ఫస్ట్ వన్ ఈజ్ ట్యూనికా ఎక్స్టర్నా. ఒకసారి ఆ బ్లడ్ వెజల్ డయాగ్రామ్ చూడండి, జస్ట్ ఐ విల్ క్లీన్ దట్. ట్యూనికా ఎక్స్టర్నా ఈజ్ అన్ అవుటర్ మోస్ట్ వన్. ఓకే, tunica externa, which is made with fibrous connective tissue and collagen fibers are present in it. Fibrous connective tissue and collagen fibers are present. ఇది outermost layer అండి, ఫస్ట్ లేయర్, బయట లేయర్ tunica externa, ఇదిగో బయటది. అండ్ సెకండ్ లేయర్ tunica media. This is tunica media. ట్యూనికా మీడియా మధ్యలో దీంట్లో స్మూత్ మజిల్స్ ఉంటాయి. స్మూత్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ సమ్ ఇలాస్టిక్ ఫైబర్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. అండ్ ఇలాస్టిక్ ఫైబర్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, ఇదే కనుక ఆర్టీరియోల్, మీకు తెలుసు కదా, ఆర్టీరియోల్, క్యాపిలరీ, వెన్యూల్, వీన్. ఆర్టీరియోల్ అయితే ఈ ట్యూనికా మీడియాకి పైన ఒక ఇలాస్టిక్ లామినా, కింద ఒక ఇలాస్టిక్ లామినా ఉంటాయి. 2 ఇలాస్టిక్ లామినా ఉంటాయి. సో దీస్ ఆర్ ఇలాస్టిక్ లామినా. అవుటర్ ఇలాస్టిక్ లామినా, ఇన్నర్ ఇలాస్టిక్ లామినా. ఇన్నర్ లామినా, ఓకే, ఇన్నర్ ఇలాస్టిక్ లామినా, అవుటర్ ఇలాస్టిక్ లామినా, ఇన్నర్ ఇలాస్టిక్ లామినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డయాగ్రామ్లో నువ్వు చూడాలి అని అనుకుంటే, దిస్ ఎక్స్టర్నల్, ఈ లైట్ కలర్ లేయర్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది దిస్ వన్, this is the elastic layer. అలాగే ఇది కూడా elastic layer, this is another elastic layer. 2 elastic layers. ఇది బయట వైపు ఉన్నది ట్యూనికా ఎక్స్టర్నా అండి, ఇది elastic lamina, ఇది మీడియా, ఇది మధ్యలో లేయర్. మధ్యలో లేయర్ని వేరే కలర్తో చూపిస్తా ఇక్కడ. సో దిస్ వన్, ఇది మధ్యలో లేయర్, this is మిడిల్ లేయర్. ఈ ఎల్లో కలర్ అంతా మిడిల్ లేయర్ అండి. ఆ మిడిల్ లేయర్కి కింద బ్లాక్ ఉంది, పైన కూడా బ్లాక్ కనపడుతుంది కదా, అది ఇలాస్టిక్ లామినా. అండ్ నౌ another layer, third layer, tunica interna or intima antam. Tunica externa, which is also called adventia, tunica adventia, ADVENTITIA. ఇది tunica interna or intima antam, innermost layer. ఇది అందరికన్నా కింద వైపు లేయర్ అండి. ఓకే, అండ్ దాంట్లో ఒకే ఒక లేయర్ ఉంటుంది, ఓన్లీ 1 లేయర్, స్క్వామస్ ఎండోథీలియం. స్క్వామస్ లేయర్, దాన్ని ఎండోథీలియం అంటారు.
Okay, so this one squamous endothelium, interna is nothing but innermost layer, intima is nothing but innermost layer, endothelium అన్న దాని కింద ఒక చిన్న బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, ప్లీజ్ వెయిట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఎక్స్టర్నల్ ఎలాస్టిక్ లామినా యూ కెన్ సీ హియర్, ఇలాస్టిక్ లామినా ఇక్కడ కూడా కనపడుతుంది చూడండి, ఇన్నర్ ఇలాస్టిక్ లామినా, ఎక్స్టర్నల్ ఎలాస్టిక్ లామినాలో వీన్స్లో తీసుకుంటే ఈ ఇలాస్టిక్ లామినా పెద్దగా డెవలప్డ్ కాదు, ఓన్లీ ఒక ఇలాస్టిక్ లామినానే కనిపిస్తుంది. ఓకే, సో ఆర్టరీస్లో అయితే 2 ఇలాస్టిక్ లామినా కనపడతాయి. ఐ విల్ షో యూ అనదర్ ఇమేజ్. నేను ఇప్పుడు ఇంకొక చిన్న డయాగ్రామ్ లాగా వేస్తాను నీకోసం. ఒక్కసారి ముందు నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను ఇంకొక చిన్న ఇమేజ్ వేస్తాను దీనికి బ్లడ్ వెజల్స్ మీద క్లారిటీ కోసం. ఓకే, ఇంకొక చిన్న ఇమేజ్ వేస్తా. ఫస్ట్ టేక్ వన్ స్క్రీన్ షాట్. ఓకే, నౌ ఈ బ్లడ్ వెజల్స్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో కూడా మెన్షన్ చేసినవేనండి, అది చెప్పబోయే ముందు జస్ట్ సీ హియర్ నౌ. ఇది బ్లడ్ వెజల్ అనుకుందాం, ట్యూనికా ఎక్స్టర్నా అనుకుందాం. ఈ ట్యూనికా ఎక్స్టర్నా తర్వాత ట్యూనికా ఎక్స్టర్నాలో కొల్లాజనస్ ఉంటుంది, మజిల్ లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్ కొల్లాజన్ కదా, మధ్యలో మజిల్ లేయర్ ఉంటుందని చెప్పాను కదా మీడియాలో. ఇమాజిన్ దిస్ యాస్ మజిల్ లేయర్, ఇది మజిల్ లేయర్ అనుకుందాం. ఇన్నర్ మోస్ట్ ఇప్పుడు ఒక ఇలాస్టిక్ లేయర్ ఉంటుందని చెప్పాను. సి దిస్ ఈజ్ అన్ ఇలాస్టిక్ లేయర్, outer elastic layer, ఇది elastic layer, and here you can see another elastic layer. మజిల్ లేయర్కి పైన కింద ఇలా 2 మజిల్ లేయర్స్, మజిల్ లేయర్కి పైన ఒక ఎలాస్టిక్ లామినా, లోపల ఒక ఎలాస్టిక్ లామినా ఉంది. ఈ ఎలాస్టిక్ లామినా కాకుండా అవుటర్ ఎలాస్టిక్ లామినా, ఇన్నర్ ఎలాస్టిక్, డయాగ్రామ్ చూడండి. సో అవుటర్ ఎలాస్టిక్ లామినా, ఇన్నర్ ఎలాస్టిక్ లామినా మజిల్స్లో. సో ఇప్పుడు ఏమేమి లేయర్స్ వచ్చినాయి, బయట కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్ అన్నీ ఒక లేయర్, ఎలాస్టిక్ లామినా ఒక లేయర్, మీడియా ఒక లేయర్, మజిల్ లేయర్ ఒకటి. ఓకే, సో ట్యూనికా ఎక్స్టర్నా ఒక లేయర్, మొత్తం ఒక లేయర్, ట్యూనికా మీడియా అంతా ఒక లేయర్, 2 ఇలాస్టిక్ లామినా, 4 లేయర్స్ రావాలి. సో సిదిస్ రెడ్ కలర్తో ఒకటి, ఆ గ్రీన్ కలర్ది ఒకటి, అవుటర్ ఎలాస్టిక్ లామినా, ఇన్నర్ ఎలాస్టిక్ లామినా. అండ్ నౌ కమ్స్ ద బేస్మెంట్ మెంబ్రేన్. ఇంకో మంచి కలర్తో వేస్తా. ఇది ఇలా ఒక బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, దిస్ ఈస్ ద బేస్మెంట్ మెంబ్రేన్. ఈ బేస్మెంట్ మెంబ్రేన్ తర్వాత హియర్ కమ్స్ ద ఎండోథీలియం, ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్, ఇది ట్యూనికా ఇంటర్నా. ఈ ట్యూనికా ఇంటర్నాకి బయటనే కనిపించేది ఎండోథీలియం, ఇదంతా బేస్మెంట్ మెంబ్రేన్, ఇదంతా బేస్మెంట్ మెంబ్రేన్. ఇప్పుడు లేబులింగ్ రాస్తాను చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ట్యూనికా ఎక్స్టర్నా అండ్ దిస్ ఈజ్ అవుటర్ ఇలాస్టిక్ లామినా, outer elastic lamina. ఈ లోపల ఉన్నది మజిల్ లేయర్, స్మూత్ మజిల్ లేయర్. స్మూత్ మజిల్ లేయర్ కాబట్టి దట్ ఈస్ ట్యూనికా మీడియా. ఇది మళ్ళీ ఇన్నర్ ఎలాస్టిక్ లామినా అండ్ దిస్ ఈజ్ బేస్మెంట్ మెంబ్రేన్ and this one as endothelium, simple squamous epithelium తో ఫామ్ అయింది. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంతో ఫామ్ అయింది. ఇదే వీన్ అయితే కనుక ఈ అవుటర్ ఎలాస్టిక్ లామినా ఉండదు, ఇన్నర్ ఎలాస్టిక్ లామినానే ఉంటుంది, అదే డిఫరెన్స్. దట్స్ ఇట్. ఓకే, సో ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ గుర్తుపట్టాలి. సార్ ఏం గుర్తుపట్టాలి సార్, దీంట్లో రైట్ ఏట్రియం, వెంట్రికల్ ఇవన్నీ మాకు తెలుసు ఆల్రెడీ. ఈ బ్లడ్ వెసల్స్లో ఏది ఆర్టరీ ఏది వీన్ ఎలా గుర్తుపట్టాలి చెప్తాను చూడండి. వీన్కి లూమెన్ బ్రాడ్గా ఉంటుంది, ఆర్టరీకి నేరోగా ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ చూడగానే క్యాపిలరీస్ చాలా పల్సగా ఉంటాయి. ఎందుకు పల్సగా ఉంటాయి అని అంటే ఇన్ కేస్ ఆఫ్ క్యాపిలరీస్ ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా ఈ రెండు కనిపించకుండా ఓన్లీ ట్యూనికా ఇంటర్నా మాత్రమే కనపడుతుంది, అందుకని అదే పల్సగా ఉంటుంది. ఓకే కదా. నౌ నెక్స్ట్ వన్. సో వాట్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్? జనరల్గా ఆర్టరీస్ బాగా థిక్గా ఉంటాయండి. ఆర్టరీస్ ఆర్ థిక్ వాల్డ్ అండ్ వీన్స్ ఆర్ థిన్ వాల్డ్. వీన్స్ జనరల్గా థిన్గా ఉంటాయి. ఆర్టరీస్ ఆర్ జనరల్లీ డీప్లీ సీటెడ్, బాగా లోపలకు ఉంటాయి బాడీలో, ఎక్సెప్ట్ ఇన్ సమ్ ప్లేసెస్. డీప్లీ సీటెడ్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ ప్లేసెస్ వేర్ యూ కెన్ టేక్ ద పల్స్ ఆల్సో. ఎక్కడైతే ఆర్టరీస్ సూపర్ఫిషియల్గా, ఆర్టరీ ఎక్కడైతే పైకి ఉంటుందో సూపర్ఫిషియల్గా ఉంటుందో
అక్కడ నువ్వు పల్స్ తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీయచ్చు అండి పల్స్ అంటే టెంపోరల్ ఆర్టరీ దగ్గర తీయచ్చు పల్స్. మ్యాండిబుల్ దగ్గర ఫేషియల్ ఆర్టరీ దగ్గర తీయచ్చు మ్యాండిబుల్ ఫేషియల్. నెక్ దగ్గర తీయచ్చు సర్వైకల్ ఆర్టరీ. అబ్డామినల్ రీజియన్ దగ్గర కూడా మనకి పల్స్ తెలుస్తుంది. అబ్డామినల్ రీజియన్ దగ్గర తెలుస్తుంది. బ్రాంకియల్ ఆర్టరీ ఇక్కడ కూడా తెలుస్తుంది పల్స్. ఓకే, ఇంకా రిస్ట్ మోస్ట్ కామన్ ఇక్కడే కదా చూస్తారు. రిస్ట్ దగ్గర రేడియల్ ఆర్టరీ ఇక్కడ తెలుస్తుంది పల్స్. ఇంకా ఫిమోరల్ ఇంగ్వైనల్ అని పిలుస్తాం. ఫిమోరల్ థై రీజియన్ దగ్గర తెలుస్తుంది. ఇంకా బిహైండ్ ద నీ పాప్లిటియల్ ఆర్టరీ అంటాం. POPLITEAL పాప్లిటియల్ అంటే జస్ట్ బిహైండ్ నీస్ మోకాళ్ళ వెనక తెలుస్తుంది. అలాగే డోర్సాలిస్ పీడిస్ అంటే డోర్సల్ పార్ట్ ఆఫ్ ఫుట్. డోర్సల్ పీడిస్ ఓకే, డోర్సాలిస్ పీడిస్ లేదా డోర్సల్ పీడిస్. డోర్సల్ పార్ట్ ఆఫ్ ఫుట్ దగ్గర కూడా తెలుస్తుంది. అక్కడ కూడా డోర్సల్ పార్ట్ ఆఫ్ ఫుట్ అక్కడ కూడా మనకి పల్స్ తెలుస్తుంది. అందుకనే నేను ఫస్ట్లో చెప్పాను బ్లడ్ క్లాటింగ్ అప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆర్టరీస్ పైకి ఉంటాయి. నువ్వు చూడు అబ్జర్వ్ చేయి, వీన్స్ ఇలా వీన్ బ్లూ కలర్లో కనపడచ్చు చూడండి. ఎందుకనంటే వీన్స్లో ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది కదా. పల్మనరీ వీన్స్ ఎక్సెప్షన్, వేరే విషయం. వీన్స్లో ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. వీన్స్ ఆర్ సూపర్ఫిషియల్, పైపైనే ఉంటాయి. కానీ ఆర్టరీస్ మాత్రం లోపలికి ఉంటాయి. టప్ టప్ ధప్ అని తెలుస్తుంది. ఆర్టరీస్ బ్లడ్ ఇలా జర్కీగా వెళ్తూ ఉంటుంది. ఓకే, అదే రాస్తాను ఇక్కడ. ఇన్ ఆర్టరీస్ ద బ్లడ్ ఫ్లో ఈజ్ జర్కీ. ఇక్కడ బ్లడ్ ఫ్లోస్ స్టడీలీ. బ్లడ్ స్టడీగా వెళ్తుంది, నిలబడి వెళ్తుందని కాదు, అలా కాన్స్టాంట్గా వెళ్తుంది. దానికి రీజన్ చెప్పనా? వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్. దానికి రీజన్ వాల్వ్స్. ఆ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఎండోథీలియం ఉంది కదా, అది ఇలా ఫోల్డ్ అయిపోయి వాల్వ్స్ ఫామ్ చేస్తుంది, విచ్ అలో ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ వాల్వ్స్ ఉండవు. అండ్ ట్యూనికా ఎక్స్టర్నా, జనరల్గా ట్యూనికా ఎక్స్టర్నా ఇక్కడ థిన్గా ఉంటుంది దీంట్లో. వెరాజ్ హియర్ ట్యూనికా ఎక్స్టర్నా ఈజ్ థిక్. అదే విచిత్రం. ఇక్కడ ట్యూనికా ఎక్స్టర్నా థిక్గా ఉంటుంది విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఫైబర్స్. ఓకే, నెక్స్ట్ ట్యూనికా మీడియా. ట్యూనికా మీడియా థిక్గా ఉంటుంది. ఆర్టరీస్ ఎందుకని సార్ థిక్ వరల్డ్ అంటే, ఏం సార్ ఇక్కడేమో థిక్ వరల్డ్ రాశారు, ట్యూనికా ఎక్స్టర్నా థిన్ అని రాశారు కదా మరి అంటే, ట్యూనికా మీడియా ఈజ్ థిక్. ఓకే, అండ్ ఇక్కడ ట్యూనికా మీడియా ఈజ్ థిన్. అండ్ ట్యూనికా ఇంటర్నా సింగిల్ లేయర్ ఉంటుంది కదా, ఇది కూడా కంపారిటివ్గా థిక్గానే ఉంటుంది. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదులేండి. ఓకే, రాస్తారండి, ఏముంది. ట్యూనికా ఇంటర్నా సింగిల్ లేయర్, ఇక్కడ ఇది కొంచెం థిన్గానే ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆర్టరీస్ జనరల్గా దే ఆర్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్. దీస్ ఆర్ డీప్ రెడ్ ఇన్ కలర్, డార్క్ రెడ్, డీప్ లేదా డార్క్ రెడ్డిష్ ఇన్ కలర్లో ఉంటాయి. ఆర్టరీ తెలుసు కదా, ఆల్వేస్ క్యారీ బ్లడ్. రెగ్యులేషన్కి వచ్చాము. ఆర్టరీస్ ఇక్కడ చెప్తాను. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ హార్ట్ కదా. ఆర్టరీ అవే ఫ్రమ్ హార్ట్. వీన్స్ బ్రింగ్ బ్లడ్ టువర్డ్స్ హార్ట్. జనరల్గా ఆర్టరీ అనగానే మనం ఏం చెప్తాము, ప్యూర్ అంటాం. ప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. వీన్స్ ఏం క్యారీ చేస్తాయి, ఇంప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. దీనికి ఒక ఎక్సెప్షన్ అయితే ఉంది, పల్మోనరీ వీన్. అది మాత్రం ఏం చేస్తుంది, పల్మోనరీ వీన్ క్యారీస్ ప్యూర్. ఇట్ క్యారీస్ ప్యూర్ బ్లడ్. ఇది ఎక్సెప్షన్ అండి. దిస్ ఈజ్ ఎక్సెప్షన్. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమొస్తుంది, పల్మోనరీ ఆర్టరీ. ఇదేం క్యారీ చేస్తుంది, పల్మోనరీ ఆర్టరీ క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఓకే, జనరల్గా ఆఫ్టర్ డెత్ ఆఫ్ పర్సన్ ఆర్టరీస్ విల్ బికమ్ ఎంప్టీ. ఎందుకంటే దాంట్లో వాల్వ్స్ అని లేవు కదా. కానీ ఇక్కడ మాత్రం ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ పర్సన్ ద వీన్స్ విల్ బికమ్, ఇక్కడ రాస్తానండి, జస్ట్ ఒక డిఫరెన్సే. సో ఆర్టరీస్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ పర్సన్ దే బికమ్ ఎంప్టీ, వెరాజ్ వీన్స్ కంటైన్ బ్లడ్. వీన్స్లో బ్లడ్ ఉంటుంది. అందుకనే
ఇది చాలా మందంగా ఉంటాయి కాబట్టి ఆర్టరీస్ ఆఫ్టర్ ది ఎంటీయింగ్ ఆల్సో దే విల్ బికమ్ సర్క్యులర్, దే మెయింటైన్ దర్ షేప్. వెరాజ్ వీన్స్ దే విల్ కొలాప్స్ వెన్ దే బికమ్ ఎంటీ. ఇది ఎంటీ అయిపోతే వీన్స్ కొలాప్స్ అయిపోతాయి, కొలాప్స్, ఆ వాల్ కొలాప్స్ అయిపోతుంది వెన్ దే బికమ్ ఎంటీ, బట్ దే రిటైన్ ద షేప్. ఆర్టరీస్ మాత్రం సర్క్యులర్గా పర్ఫెక్ట్గా అలా మెయింటైన్ అవుతుంటాయి బికాస్ ఆర్టరీ ఈజ్ వెరీ థిక్ కాబట్టి. దట్స్ ఇట్. That's all about the difference between arteries and veins. Major blood vessels ఇవి ఆర్టరీ, వీన్. జనరల్గా ల్యూమెన్ వచ్చేటప్పటికి ల్యూమెన్ ఎంటీ స్పేస్, ల్యూమెన్ ఇది వైడ్ ల్యూమెన్ ఉంటాయి. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా, వైడ్ ల్యూమెన్. ఇవి కొంచెం నారో ఉంటాయి అన్నట్టు, NARROW, నారో, ఇరుక్కుగా ఉంటుంది. ఇవి కొంచెం బ్రాడ్గా ఉంటాయి, చక్కగా ఇవి కూడా ఉంటాయి, వాల్వ్స్. ఓకే, దట్స్ ఇట్. టేక్ వన్ స్క్రీన్ షాట్. The next one, regulation. Regulation is generally autorhythmic కదా, దాని కంట్రోల్లోనే ఉంటుంది, ఎవరి మాట ఏంది, ఆటోరిథమిక్, SAN. ఓకే, అయితే రెగ్యులేటరీ సెంటర్, న్యూరల్ కంట్రోల్ కూడా ఉంటుందిలేండి, న్యూరల్ కంట్రోల్. రెగ్యులేటరీ సెంటర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మెడుల్లా. మెడుల్లాలో రెగ్యులేటరీ సెంటర్ ఉంటుంది. యూనో ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయి కదా, సింపథెటిక్, పారాసింపథెటిక్. ఇది కూడా ఇప్పుడు మన కాన్సెప్ట్ కాదు, యాక్చువల్ నర్వస్ సిస్టంలో మాట్లాడతాం దీన్ని మనం, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. మనం తర్వాత మాట్లాడతామండి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. చాలా సింపుల్ అండి. సింపథెటిక్, పారాసింపథెటిక్లో సింపథెటిక్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ది స్ట్రోక్ వాల్యూమ్, ఇట్ ఇంక్రీజెస్ ది కార్డియాక్ అవుట్పుట్, it increases the strength of ventricular contraction. అందువల్ల ఆటోమేటిక్గా హార్ట్ బీట్ పెరిగి కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది, స్ట్రోక్ వాల్యూమ్ పెంచేస్తుంది, ఇవన్నీ తగ్గిస్తుంది. పారాసింపథెటిక్ డిక్రీజెస్ ద కార్డియాక్ అవుట్పుట్, డిక్రీజెస్ ద స్ట్రోక్ వాల్యూమ్, డిక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్, స్పీడ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్, స్పీడ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ తగ్గించేస్తుంది. పారాసింపథెటిక్ తగ్గిస్తుంది, అందుకని కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోద్ది. ఏమో సింపథెటిక్ ఏమో పెంచుతూ ఉంటుంది. ఒక అథ్లెట్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో కార్డియాక్ అవుట్పుట్ సూపర్ అసలు. స్ట్రోక్ వాల్యూమ్ చూడు, ఇప్పుడు కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏం చెప్పాం, స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బీట్స్ కదా, అదేగా కార్డియాక్ అవుట్పుట్ అంటే చెప్పింది మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వాల్యూమ్ పెరిగి నెంబర్ ఆఫ్ బీట్స్ తగ్గినాయి అనుకో, కార్డియాక్ అవుట్పుట్ సేమ్ ఉంటుంది. స్ట్రోక్ వాల్యూమ్ పెరిగి నెంబర్ ఆఫ్ బీట్స్ కూడా పెరిగితే కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వాల్యూమ్ తగ్గి నెంబర్ ఆఫ్ బీట్స్ పెరిగాయి అనుకో, స్ట్రోక్ వాల్యూమ్ తగ్గింది కానీ నెంబర్ ఆఫ్ బీట్స్ పెరిగాయి, ఒక 60 ml 50 ml వస్తుంది, హార్ట్ బీట్ పెరిగింది, అప్పుడు కార్డియాక్ అవుట్పుట్ సేమ్ ఉంటుంది. స్ట్రోక్ వాల్యూమ్ పెరిగింది, నెంబర్ ఆఫ్ బీట్స్ పెరిగాయి, కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. సో స్ట్రోక్ వాల్యూమ్ పెరిగి అంటే 100 ml 70 రావాల్సింది 90 100 వచ్చింది అనుకో, నెంబర్ ఆఫ్ బీట్స్ తగ్గినాయి అనుకో, ఏమైంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వాల్యూమ్ 70, నెంబర్ ఆఫ్ బీట్స్ 70 into 4900 500 ml వస్తుంది అనుకుందాం. 72 బీట్స్ అయితే 5200 ml అట్లా వస్తుంది. స్ట్రోక్ వాల్యూమ్ 100 ml అయింది, 70 కాస్త 100 అయింది, నెంబర్ ఆఫ్ బీట్స్ 50 తగ్గినాయి, ఏమైంది 100 into 50 5000 ml, అదే మెయింటైన్ అవుతుందిగా. సో అథ్లెట్ని తీసుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్కి కార్డియాక్ అవుట్పుట్ పర్ఫెక్ట్ మెయింటైన్ అయింది. వాళ్ళు హార్ట్ తక్కువ ఇలా ఉంటుందంటే ఎక్కువ బ్లడ్ బయటకు వస్తుంది. సో నెంబర్ ఆఫ్ బీట్స్ వాళ్ళకి తక్కువ ఉన్న 5000 ml కరెక్ట్గా మెయింటైన్ అయ్యింది. అందుకనే వాళ్ళు తొందరగా అలసిపోరు. ఒక 2 స్టేర్లు 3 స్టేర్లు మెట్లు ఎక్కిన ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అలుపు రాదు, ఎందుకంటే స్ట్రెంగ్త్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా అన్నప్పుడు నాకేం దెబ్బ తగలట్లా, ఎందుకో తెలుసా, మన సినిమాలో చూపిస్తే ఒక హీరో థాప్ అని కొట్టగానే అవతల వెళ్ళి అంత దూరం పడతారు, వీడికి ఏం కాదు ఇట్లా ఉంటాడు, వాడికి మాత్రం బ్లడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడి బాడీలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందన్నమాట, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, అదనమాట అథ్లెట్కి జరిగేది అది. దెన్ ఇది న్యూరల్ కంట్రోల్. అదే రెగ్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ కంట్రోల్ తీసుకుంటే, హార్మోనల్ కంట్రోల్లో ఎడ్రినల్ మెడుల్లా, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఎపినెఫ్రైన్, నార్ ఎపినెఫ్రైన్ 2 హార్మోన్స్ ఉన్నాయి. అలాగే థైరాక్సిన్, థైరాయిడ్ ప్రొడ్యూస్ చేసి, వీటన్నిటి వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. యాక్చువల్గా ఎడ్రినలిన్ నార్ ఎడ్రినల్ 2 ఒకటే కదా సార్, అవును 2 ఒకటే, అంటే 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది ఎడ్రినల్ మెడుల్లా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేసేది ఎడ్రినల్ మెడుల్లా. అవును సార్, ఒక హార్మోన్ రాసేది ఎందుకు 2 రాసావు అంటే
ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ. ఎడ్రినలిన్ ఎమర్జెన్సీ కండిషన్స్లో హార్ట్ బీట్ రెగ్యులేషన్ని పెంచుతుంది, అంటే హార్ట్ బీట్ని పెంచుతుంది. ఇది నార్మల్ కండిషన్స్లో పెంచుతుంది. ఎమర్జెన్సీ కండిషన్లో కాకుండా నార్మల్ కండిషన్స్లో కూడా ఒక్కొక్కసారి హార్ట్ బీట్ పెరగాల్సి ఉంటుంది. భయపడినప్పుడే కాకుండా, ఎమర్జెన్సీ అప్పుడే కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నప్పుడు నాకు హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ పెరగాలనుకోండి, హార్ట్ బీట్ కొద్దిగా ఎక్కువ పెరగాలంటే ఎపినెఫ్రైన్ కావాలి. సో నార్మల్ కండిషన్స్లో హార్ట్ బీట్ పెంచాల్సి వచ్చినప్పుడు ఎపినెఫ్రైన్, ఎమర్జెన్సీ కండిషన్లో హార్ట్ బీట్ పెంచాల్సి వచ్చినప్పుడు ఎడ్రినలిన్ బాగా ఉపయోగపడతాయి. థైరాక్సిన్ కూడా హార్ట్ బీట్ని పెంచుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద రెగ్యులేషన్. నౌ డిజార్డర్స్. జనరల్గా బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ నౌ ఉంది. ఓకే, నౌ హై బ్లడ్ ప్రెషర్. జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు బాగా 120/80 మెయింటైన్ అవుతూ ఉంటుందండి. 120/80. ఈ 120ని సిస్టోలిక్ ప్రెషర్ ఆర్ పంపింగ్ ప్రెషర్ అంటారు. సిస్టోలిక్, వెంట్రికులర్ సిస్టోలే. అండ్ 80 ఈజ్ డయాస్టోలిక్, వెంట్రికులర్ డయాస్టోలే. ఇలా పంపించినప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందంటే 120, ఇలా రిలాక్స్ అయినప్పుడు ఎంత ఉంటుందంటే 80. సో 120/80 దస్ ఈస్ కాల్డ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ హెల్దీ పర్సన్. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు. అయితే రిపీటెడ్ ఎగ్జామినేషన్స్ చేసినప్పుడు 120/80 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కెన్ సే దట్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్, బీపీ అనొచ్చు. జనరల్గా బీపీ అంటే స్మాల్ పీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అంతకన్నా రిపీటెడ్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ ఉంటే, పల్స్లో వేరియేషన్ వస్తే అప్పుడు, జనరల్గా పల్స్ వేరియేషన్ వస్తే అప్పుడు, ఓకే, దెన్ వీ కెన్ కన్సిడర్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్. జనరల్గా అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే లో సాల్ట్ డైట్ రికమెండ్ చేయాలి. అలాగే ఎక్కువ డయూరిటిక్స్ ఇవ్వాలి, అంటే యూరిన్ ఎక్కువ బాడీలోంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్డోస్టిరోన్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గించేలాగా కొన్ని బ్లాకర్స్ వాడాలి. హార్మోనల్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, అవి యూజ్ చేయాలి. ఎందుకు సాల్ట్ ఎందుకని తక్కువ తినాలి? జనరల్గా మనం ఏంటో బీపీ, నీకు బాగా బీపీ ఉంది, ఉప్పు కారం కొంచెం తగ్గించి తినాలి. బీపీకి సాల్ట్కి సంబంధం ఏంటంటే, సాల్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వాటర్ వచ్చేస్తుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. నువ్వు నీళ్ళు ఎక్కువ తాగితే బీపీ వస్తుందా? కాదు, నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు స్టమక్లోకి పోతాయి. ఆస్మాటిక్ గ్రేడియంట్, బ్లడ్ ఎంత కావాలో అంత తీసుకుంటుంది. కానీ నువ్వు సాల్ట్ తింటే సాల్ట్ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి NA+ions ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ రీఅబ్జార్ప్షన్ జరిగి బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరిగితే ఆస్మాటిక్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఆస్మాటిక్ ప్రెషర్ పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అందుకని ఎక్కువ వాటర్ బాడీలోంచి, బ్లడ్లోంచి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి డైయూరిటిక్స్ వాడతారు. ఆల్డోస్టిరోన్ ఉన్నప్పుడు కూడా సాల్ట్ రీఅబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. ఇంతకీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అదే ఎక్కువగా సాల్ట్ తీసుకోవటం, అలాగే ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నా కూడా, ఫ్యాటీ ఫుడ్ తిన్నా కూడా బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, CAD, coronary artery disease. This is one of the big reason or great reason for the death of persons. ఓకే, అంటే చాలా బాధాకరమైన విషయం అండి. యాక్చువల్గా ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా తినటం, ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేకపోవటం వల్ల మనుషులు ఈ రకాల డిజార్డర్స్ వస్తున్నాయి. మనం CAD ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ఎథెరోస్క్లెరోసిస్ అన్నాడు నీ టెక్స్ట్ బుక్లో, CBSE టెక్స్ట్ బుక్లో. మనం కూడా దాని ప్రకారం వెళ్ళాలి. ఈవెన్ దో నేను మీకు ఒక మాట చెప్తాను, ఊరికే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకో. CAD వేరు, ఎథెరోస్క్లెరోసిస్ వేరు, ఆర్టీరియోస్క్లెరోసిస్ వేరు. కానీ నీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో CAD ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ఎథెరోస్క్లెరోసిస్ అన్నాడు. కాబట్టి మనం అదే చెప్తున్నాం. ఇది బ్లడ్ వెజల్ అనుకో, ఈ బ్లడ్ వెజల్లో ఇలా ఫ్యాట్ అక్యుములేషన్ జరిగింది. ఇలా ఫ్యాట్ అక్యుములేషన్ జరిగిపోయినప్పుడు ఏమవుతుందని అంటే ఈ బ్లడ్ వెజల్ డయామీటర్ బాగా తగ్గిపోయి ప్రెషర్ పెరుగుతుంది, హైపర్ టెన్షన్, బీపీ వస్తుంది. ఇలా ఫ్యాట్ అక్యుములేషన్ జరగటాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ వాల్ బాగా గట్టిగా అయిపోద్ది, మందంగా థిక్గా అయిపోద్ది. ఆ థిక్గా అయిపోవటాన్ని ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటారు. ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటారు. ఓకే, మనం బ్లడ్ ప్రెషర్లో కూడా వేరియేషన్స్ వస్తాయి. మీన్ ఆర్టీరియల్ ప్రెషర్లో కూడా వేరియేషన్ వస్తుంది. మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ ఏంటో నేను వీడియో సెషన్స్లో చెప్తాను, ఏది మన క్వశ్చన్ పేపర్ వీడియో సెషన్లో చెప్తాను. మీ ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటాం దీన్ని. థిక్నింగ్ ఎందుకు వస్తుంది బాస్ అంటే, ఇదిగో ఫ్యాట్ అక్యుములేషన్ జరగటం, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ, దానివల్ల బాగా థిక్గా అయిపోద్ది. మరి ఏం చేయాలి సార్? క్యాబ్జ్ అని ఒక టెక్నిక్ చేస్తారు. కొరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు, ఆర్
పర్క్యుటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కొరనరీ యాంజియోప్లాస్టీ అని ఒక టెక్నిక్ చేస్తారు. పర్క్యుటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కొరనరీ యాంజియోప్లాస్టీ ఈ టెక్నిక్ కూడా చేస్తారు. పర్క్యుటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కొరనరీ యాంజియోప్లాస్టీ చేసి ఒక బెలూన్ లాంటి క్యాథెటర్ని లోపలికి పంపిస్తారు అన్నట్టు. ఏం చేసుకొని ఒక బెలూన్ లాంటి క్యాథెటర్ని లోపలికి పంపించి ఎక్కడైతే అక్యుములేషన్ జరిగిందో అక్కడ ఎయిర్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. ఎయిర్ బెలూన్ లోపలికి పంపిస్తే ఇది సైజు పెరిగిపోయి ఆ ఫ్యాట్ని మొత్తాన్ని స్క్వాష్ పక్కకి నెట్టేస్తూ ఉంటుంది, ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో బాగా డయామీటర్ పెద్దదైపోద్ది. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఫ్యాట్ అంతా ఇది ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ డయామీటర్ పెరుగుతుంది, ఫ్రీగా సర్క్యులేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒక టెక్నిక్ అండి, ఆర్టెరియోస్క్లెరోసిస్. ఓకే, నెక్స్ట్ వన్ యాంజినా, విచ్ ఈస్ కాల్డ్ యాంజినా పెక్టోరిస్. పెక్టోరల్ అంటే చెస్ట్ రీజియన్ అనమాట. ఇట్స్ ఎ వార్నింగ్ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్. అయ్యా నీ గుండె నీకేదో చెప్పబోతోంది, చెప్పాలి అని అనుకుంటుంది అంటానికి ఇది ఒక వార్నింగ్ సైన్. నో నెక్రోసిస్. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ హార్ట్ మజిల్. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ హార్ట్ మజిల్. ఇక్కడ డెత్ ఆఫ్ హార్ట్ మజిల్ లేదు. బ్లడ్ సప్లై రిస్క్ చెప్తాను, రిస్క్ ఫ్యాక్టర్ చెప్పబోయే ముందు బ్లడ్ సప్లై టు ద హార్ట్ డిక్రీజ్డ్. హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గింది. హార్ట్కి బ్లడ్ సప్లై ఎస్పెషల్గా కొరనరీ ఆర్టరీ బ్లడ్ సప్లై తగ్గింది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిందో నీకు వార్నింగ్ సైన్, పెయిన్ వస్తుంది. దట్ ఈజ్ చెస్ట్ పెయిన్ ఇస్ అ వార్నింగ్ సైన్. ఒక్కొక్కసారి వార్నింగ్ సైన్లు కూడా ఉండవు. ఇక్కడ బేరాలు లేవమ్మా, ఒక్కొక్కసారి వార్నింగ్ సైన్స్ ఏమి ఉండవమ్మా, డైరెక్ట్ అటాక్. ఓకే, వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్? నెంబర్ 1 స్మోకింగ్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. వార్నింగ్ సిగ్నల్. రియలైజ్ అవ్వాలి, అయ్యి జాగ్రత్త పడాలి, డైట్ ఫ్యాట్ డైట్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే నార్మల్ స్టేట్లోకి రావచ్చు. అండ్ నౌ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఆర్ హార్ట్ అటాక్. చాలా సింపుల్ అండి. ఏంటి సింపుల్? చెస్ట్ పెయిన్ యాంజినాకి ఎంఐ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే యాంజినాలో అయినా ఎంఐలో అయినా సరే బ్లడ్ సప్లై టు ద హార్ట్, బ్లడ్ సప్లై టు హార్ట్ తగ్గుతుంది. ఇక్కడ కూడా బ్లడ్ సప్లై టు ద హార్ట్ తగ్గుతుంది. ఇక్కడ డెత్ ఆఫ్ హార్ట్ మజిల్ లేదు. ఆ బ్లడ్ సప్లై అలాగే తగ్గి 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 తగ్గితే అప్పుడు డెత్ ఆఫ్ లివింగ్ మజిల్ వస్తుంది. దట్ ఈజ్ నెక్రోసిస్. ఇది హార్ట్ అటాక్. సడన్గా హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల పర్సన్ చనిపోతాడా అంటే నేను అట్లా చెప్పలేనండి. చనిపోతారని ఏం కాదు, ఎవరు చెప్పలేరు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇషీమియా. ఇషీమియా అంటే నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్. నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్. మరి బ్లడ్ వెజల్ నారోగా అయిపోయింది కదా, ఫ్యాట్ అక్యుములేషన్ జరగడం వల్ల బ్లడ్ వెజల్ నారోగా అయింది కదా, ఎథెరోస్క్లెరోసిస్ అన్నమాట. బీపీ, యాంజినా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కడో ఒక చోట ఇది టపక్ అలా రప్చర్ అయిపోద్ది. రప్చర్ ఆఫ్ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్. ఆ ప్లేక్ ఒకసారి అట్ట పగిలిపోద్ది, రప్చర్ అయిపోయి దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ మోర్ సివియర్ ప్రాబ్లం. ఓకే, నా సూపర్ అబ్బాయి. హార్ట్ ఫెయిల్యూర్ పాపం నిజంగా చూడండి, హార్ట్ మనకి ఎన్ని ఛాన్సులు ఇస్తున్నావు చూడండి. ఫస్ట్ బీపీ పెరిగింది, ఏమనలా. చెస్ట్ పెయిన్ వచ్చింది, చెప్పింది నీకు బాబాయ్ నా సంగతి ఏంటో చూడండి. అలాగే కంటిన్యూ అయితే డెత్ ఆఫ్ హార్ట్ మజిల్ వచ్చింది. అయినా కూడా హార్ట్ ఆర్గాన్స్కి బ్లడ్ ఇస్తూనే ఉంది. బ్లడ్ ప్రెషర్ అప్పుడు ఇస్తుంది, యాంజినా అప్పుడు ఇస్తుంది, అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ హార్ట్ అటాక్ అప్పుడు ఇస్తుంది. అయినా కూడా ఇంకా నువ్వు ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోయినా, కేర్ సరిగా తీసుకోకపోయినా హార్ట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే బాస్ ఇంకా నా వల్ల కాదు, ఇప్పటిదాకా నేను చేయాల్సింది చేశాను, ఇప్పటిదాకా హార్ట్కి బ్లడ్ రాలేదు సరిగా, ఇప్పుడు హార్ట్ తిరిగి సరిగా ఇవ్వదు. దట్ ఈజ్ హార్ట్ ఫెయిల్యూర్. సో హియర్ దిస్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ నేను కారు మారుస్తా. హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్. హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్ required quantity of blood to body parts. Required quantity of blood to body parts. అర్థమైంది కదండి. హార్ట్ ఫెయిల్యూర్లో ఏమైంది చెప్పండి, నేను ఇక్కడ రాస్తాను చూడు, ఆల్రెడీ రాసాం కదా. హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్కి రావట్లేదు, యాంజినాలో హార్ట్కి రావట్లేదు,
బీపీలో ఎక్కువ వస్తుంది, ఎక్కువ ప్రెషర్తో వస్తుంది బ్లడ్, ఎక్కువ బ్లడ్ కాదు ఎక్కువ ప్రెషర్తో వస్తుంది. యాంజినాలో హార్ట్కి రావట్లా, ఎంఐలో హార్ట్కి రావట్లా, హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ తిరిగి ఇవ్వట్లా, అందుకని పర్సన్ చనిపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అన్నా కార్డియో పల్మనరీ అరెస్ట్ అన్నా ఒకటే. ఏంటది? హార్ట్ స్టాప్స్, హార్ట్ సన్ రైజ్ అనండి, హార్ట్ మీతో ఎందుకు మళ్ళీ నాకు గోలా. ఓకే, హార్ట్ స్టాప్స్ బీటింగ్, కొట్టుకోవటం ఆపేస్తాయి, హార్ట్ స్టాప్స్ బీటింగ్. సర్క్యులేటరీ అరెస్ట్ అంతే, కంప్లీట్గా అరెస్ట్ ఆగిపోయింది. కార్డియో పల్మనరీ అరెస్ట్, సి కార్డియాక్ అరెస్ట్, కార్డియో పల్మనరీ అరెస్ట్ కంప్లీట్గా ఆగిపోవటమే. పల్మనరీ అరెస్ట్ అని ఎందుకన్నామంటే కంజెషన్ ఆఫ్ లంగ్స్. పల్మనరీ అనడానికి రీజన్ ఏంటి అంటే హియర్ కంజెషన్ ఆఫ్ లంగ్స్ ఈజ్ సీన్. అంటే కంజెషన్ ఆఫ్ లంగ్స్ అంటే నారోయింగ్, లంగ్స్ అన్నీ కూడా నేరగా, బ్లడ్ సప్లై లేదు కదా, ఇలా అయిపోయి పర్సన్ చనిపోతాడు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకనే హార్ట్ పాపం దాని దగ్గరే ఉంచుకోవద్దు, దానికి ఎక్కువ బ్లడ్ వచ్చిందనుకో తిరిగి ఎక్కువ ఇచ్చేస్తుంది. ద మోర్ ద వీనస్ రిటర్న్ ద మోర్ ద నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్. ఫ్రాంక్ స్టార్లింగ్ లా అంటారు దీన్ని, ఇక్కడ రాస్తా చూడు. ఫ్రాంక్ స్టార్లింగ్ లా వాళ్ళు చెప్పారు సైంటిస్ట్, ఏమన్నారంటే ద మోర్ ద వీనస్ రిటర్న్, ఎక్కువ బ్లడ్ వీన్స్ కనుక హార్ట్కి తీసుకొస్తే ద మోర్ ద వీనస్ రిటర్న్ ద మోర్ ది కార్డియాక్ అవుట్పుట్, ద మోర్ ద నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్, కార్డియాక్ అవుట్పుట్, ద మోర్ ద నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్. ఎక్కువ వీనస్ రిటర్న్, ఎక్కువ వీన్స్ బ్లడ్ తీసుకొస్తే హార్ట్ ఏం చేస్తుంది? ఎక్కువ బ్లడ్ ఇచ్చేస్తుంది. దట్ అలా బ్యాలెన్స్ చేసుకుంటుంది పాపం. అలాంటి దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కార్డియాక్ మజిల్స్ రిథమిక్గా కంట్రాక్షన్స్ రిలాక్సేషన్ జరుగుతాయి కదా, మరి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా, అది నేను అనేది. సో బీపీ కనుక నువ్వు మానిటర్ చేసుకోకపోతే, బీపీ కనుక మనం కంట్రోల్ చేయకపోతే, ఆటోమేటిక్గా బీపీని కనుక మనం కంట్రోల్ చేయకపోతే, మానిటరింగ్ చేసుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మన బాడీలో సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఆ బీపీని మనం మానిటర్ చేసుకోకపోతే బాబా, బీపీని కనుక మనం మానిటర్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టుగా సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్. అందుకని బీపీని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. ఓకే, చాలా అబౌట్ దిస్ సెషన్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.